గుడ్ ఈవినింగ్ ఛాంపియన్స్, వెల్కమ్ టు వేదాంతు తెలుగు. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. ఇంకా ఈ సెషన్ లో మనం మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ పార్ట్ 2 చేసుకోబోతున్నాం. పార్ట్ 1 లో మనం ఇంట్రొడక్షన్ నుంచి స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ, న్యూక్లియోసోమ్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి, ఇంకా రెప్లికేషన్స్, ఇంకా జెనెటిక్ మెటీరియల్ అనేది ఎలా సెర్చ్ జరిగింది అవంతా మనం డిస్కస్ చేసుకున్నాము. ఓకే, ఇంకా దాంతో సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మనం సాల్వ్ చేసుకోవడం జరిగింది. ఈ సెషన్ లో మనం ఏం చేస్తామంటే పార్ట్ 2 పక్క షిఫ్ట్ అవుతాం. ఇంకా పార్ట్ 2 లో మనం యాక్చువల్ గాను ఇవాళ ట్రాన్స్లేషన్ వరకు పూర్తిగా కంప్లీట్ చేసుకుంటాం. పార్ట్ 3 ఇంకోటి ఉంటది, దాంట్లో మనం రెగ్యులేషన్ ఆఫ్ జీన్ ఎక్స్ప్రెషన్ నుంచి పూర్తిగా డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ వరకు ఫైనల్ గా కంప్లీట్ చేసుకుంటాం. ఓకే, సో అందరికీ నా వాయిస్ క్లియర్ గా వినిపిస్తున్నది అంటే చాట్ సెక్షన్ లో థమ్స్ అప్ ఇచ్చేసేయండి. లెట్ us బిగిన్ ద సెషన్ వితౌట్ ఎనీ డిలే. పదండి అన్న. ఓకే, పదండి. ఓకే, షుడ్ వి స్టార్ట్ నాన్న? షుడ్ వి స్టార్ట్? అందరికీ నా వాయిస్ క్లియర్ గా వినిపిస్తున్నది కదా? పదండి, రండి. సో ఇవాళ మనం ట్రాన్స్క్రిప్షన్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. సో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ట్రాన్స్క్రిప్షన్ లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, గత కొన్ని ఏళ్లలో చూసుకున్నట్లయితే మనకి ఒక 4-5 ఏళ్లలోని 12 క్వశ్చన్లు, దాదాపు 10 నుంచి 11 క్వశ్చన్ల వరకు ఓకే మనకి ట్రాన్స్క్రిప్షన్ నుంచి వచ్చాయి అనమాట. ఓకే, మాలిక్యులర్ బేస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ లోనే మాట్లాడుకున్నట్లయితే. సో ఓవరాల్ గా ఈ చాప్టర్ నుంచి ఒక 6-7 క్వశ్చన్లు వస్తున్నాయంటే దాంట్లో ఒకటో రెండో క్వశ్చన్ గ్యారంటీగా మనకి ట్రాన్స్క్రిప్షన్ నుంచి వస్తాయి అనమాట. సో ట్రాన్స్క్రిప్షన్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఓకే, రైట్. పదండి అన్న, స్టార్ట్ చేద్దాం వితౌట్ ఎనీ డిలే. సో ట్రాన్స్క్రిప్షన్ అంటే ఏంటి? వెన్ వి టాక్ అబౌట్ ట్రాన్స్క్రిప్షన్, వాట్ డూ యూ మీన్ బై ట్రాన్స్క్రిప్షన్? చూడండి, మనకి ట్రాన్స్క్రిప్షన్ గురించి అర్థం చేసుకోవడానికి ఒక జీన్ అనేది ఎలా వర్క్ అవుతుందో మనం సెంట్రల్ డాగ్మాలో చదువుకున్నాం. ఓకే, మనకి ఏదైతే డిఎన్ఏ ఉన్నదో డిఎన్ఏలోని హోల్ స్ట్రెచ్ ఆఫ్ డిఎన్ఏ హ్యాస్ నంబర్ ఆఫ్ జీన్స్. ఈ జీన్స్ ఏవైతే ఉన్నాయో వీటి దగ్గర మనకి ఏమున్నది? ఒక బేసిక్ గా కోడెడ్ ఇన్ఫర్మేషన్ అని ఉన్నది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సీక్వెన్స్ ఆఫ్ ద న్యూక్లియోటైడ్స్. ఇప్పుడు ఈ డిఎన్ఏ ఏదైతే ఉన్నదో, ఈ డిఎన్ఏ లో ఏదైతే సెగ్మెంట్స్ నేను జీన్స్ అంటున్నానో, ఈ జీన్స్ ఏవైతే ఉన్నాయో ఈ జీన్స్ దగ్గర ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకొని మనం ఏం చేయాలంటే మనం యాక్చువల్ గా ప్రోటీన్స్ ఫామ్ చేసుకోవాలి మనం మన సెల్ లోపల. సో ఈ జీన్ నుంచి ప్రోటీన్ వచ్చే ప్రాసెస్ ఏదైతే ఉన్నదో దాంట్లోని దేర్ ఆర్ అ లాట్ ఆఫ్ ప్రాసెసెస్ ఏవైతే మనకు వస్తాయో. అన్నిటికన్నా ఫస్ట్ మన జీన్ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ని కాపీ చేయాలి. కాపీ చేసినప్పుడు నేను మీ క్లాస్ లో చెప్పాను దట్ మనకి ఎంఆర్ఎన్ఏ దగ్గరే ఆ కెపాసిటీ ఉంది ఒక ప్రోటీన్ ఫామ్ చేసేది. జీన్ అనేది మనకి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిఎన్ఏ లో ఉంటుంది. సో డిఎన్ఏ అనేది డైరెక్ట్ గా ప్రోటీన్ ఫామ్ చేయలేదు కాబట్టి అది ఆర్ఎన్ఏది హెల్ప్ తీసుకుంటుంది, ఆర్ఎన్ఏని హెల్ప్ అడుగుతుంది. నేను యాక్చువల్ గా నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ తో ప్రోటీన్ ఫామ్ చేయాలనుకుంటున్నాను కానీ నేను అది చేయలేను, సో యూ హ్యావ్ టు హెల్ప్ మీ. సో ఆర్ఎన్ఏ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మెసెంజర్ ఆర్ఎన్ఏ ఆర్ ఎంఆర్ఎన్ఏ ఏదైతే జీన్ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ డిఎన్ఏ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని అది కాపీ చేసుకుంటుంది. కాపీ చేసి యాజ్ అ మెసెంజర్ అది యాక్చువల్ గాను వెళ్తుంది, ఇంకా వెళ్ళి ప్రోటీన్ ఫామ్ చేస్తుంది అనమాట. సో ఈ ప్రాసెస్ లోని ఎప్పుడైతే యాక్చువల్ గా ఒక డిఎన్ఏ నుంచి ఎంఆర్ఎన్ఏ అనేది ఫామ్ అవుతున్నదో, ఓకే, సో బేసిక్ గా ఏం జరుగుతున్నది అంటే డిఎన్ఏ దగ్గర ఇన్ఫర్మేషన్ అనేది కాపీ అయ్యి ఎంఆర్ఎన్ఏ మీదకి వెళ్తున్నది. దీన్నే డిఎన్ఏ ఈస్ బీన్ ట్రాన్స్క్రైబ్డ్ ఇంటూ ఎంఆర్ఎన్ఏ అంటాం, లేదంటే ఈ ప్రాసెస్ ని మనం ట్రాన్స్క్రిప్షన్ అనేసి అంటాం. ట్రాన్స్క్రిప్షన్. సో ట్రాన్స్క్రిప్షన్ అంటే బేసిక్ గా డిఎన్ఏ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ని ఎంఆర్ఎన్ఏ కింద కన్వర్ట్ చేసి దాన్ని ప్రోటీన్ ఫామ్ చేయడానికి పంపించడం అనమాట. ఓకే, దట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు ట్రాన్స్క్రిప్షన్. ఇప్పుడు ఇప్పుడు కేర్ఫుల్ గా మనం మాట్లాడుకున్నట్లయితే మనం దేంట్లోనే వన్ బై వన్ అన్ని క్లియర్ గా మాట్లాడుకుంటాము. అండ్ విల్ ట్రై టు అండర్స్టాండ్ హౌ ద ట్రాన్స్క్రిప్షన్ విల్ వర్క్. ట్రాన్స్క్రిప్షన్ లోని బేసిక్ రూల్స్ ఏమిటి, ఓకే, మనకి ప్రమోటర్ రీజన్స్ ఏమిటి, టర్మినేటర్ రీజన్స్ ఏమిటి, ఎలా అసలు యాక్చువల్ గా ప్రోకెరియాట్స్ లో ఇంకా యూకెరియాట్స్ లో ట్రాన్స్క్రిప్షన్ నడుస్తుంది, ఎలాంటి ఎంజైమ్ మషీనరీస్ కావాలి మనకి అన్నది మనం డీటెయిల్డ్ గా ఈ సెషన్ లో డిస్కస్ చేసుకుంటాం ఎలాగో. సో పదండి అన్న, లెట్ us గో ఫర్దర్ విత్ ఇట్. చూడండి, సో మీరు ఫర్ సపోజ్ లైవ్ సెషన్ చూస్తున్నారన్నా లేదంటే ఫర్దర్ వెళ్ళి రికార్డెడ్ సెషన్ చూస్తున్నారన్నా డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ బిలో. మీకు ఎనీ పార్ట్ ఆఫ్ ద సెషన్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్ లో చాట్ సెక్షన్ లో అడగచ్చు. పదండి ముందుకెళ్దాం. ట్రాన్స్క్రిప్షన్. The process of copying genetic information from one strand of DNA into RNA is termed as transcription. ఓకే, సో ఇక్కడ వాళ్ళు ఒక టర్మ్ చెప్తున్నారు, ఏంటది? ప్రాసెస్ ఆఫ్ కాపీయింగ్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ స్ట్రాండ్ ఆఫ్ డిఎన్ఏ ఇంటూ ఆర్ఎన్ఏ. ఒక స్ట్రాండ్ ఆఫ్ డిఎన్ఏ ఏదైతే ఉందో దాని నుంచే చేయాలి, రెండు స్ట్రాండ్ల నుంచి మనం యూటిలైజ్ చేయం. దీనికి ఒక చాలా ఇంపార్టెంట్ రీజన్ మనం మాట్లాడుకోబోతున్నాం ఎనీవేస్, కానీ మీరు గుర్తుపెట్టుకుంటారు. దట్ ఈస్ మనకి ఎంఆర్ఎన్ఏ అనేది 5' to 3' ఉంటుంది కదా. ఎంఆర్ఎన్ఏ అనేది ఒకే స్ట్రాండ్ ఉంటుంది. ఓకే, సో మనం ఒక డిఎన్ఏ సెగ్మెంట్ నుంచి ఒకే ఎంఆర్ఎన్ఏ మాలిక్యూల్ ఫామ్ చేసుకుంటాం. రెండే మాలిక్యూల్స్ ఫామ్ చేసుకుంటే ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయో కూడా నేను మీకు చెప్తాను. లెట్ us కంటిన్యూ.
Here also, the principles of complementarity governs the process of transcription, except the adenosine complements now to form the base pair with uracil instead of thymine. చూడండి మనకి యాక్చువల్ గాను ఆర్ఎన్ఏలో యురాసిల్ ఉండదు, సారీ ఆర్ఎన్ఏలో థైమిన్ ఉండదు. థైమిన్ అనేది డిఎన్ఏలోనే ఉంటుంది. మనకు తెలుసు పిరిమిడిన్స్ మూడు ఉన్నాయి మనకి, సైటోసిన్, థైమిన్ మరియు యురాసిల్. సైటోసిన్ మనకి డిఎన్ఏ ఆర్ఎన్ఏలో రెండిట్లోనే ఉంటది, కానీ మనకి ఆర్ఎన్ఏలో వచ్చేసి థైమిన్ జాగాలో యురాసిల్ వచ్చేస్తుంది. సో అందుకే ఫర్ సపోజ్ మనం ఎప్పుడైతే కాంప్లిమెంటారిటీ మాట్లాడుకుంటున్నామో, ఎడినైన్ కి అగేన్స్ట్ గాను మనం ఎప్పుడైతే కాంప్లిమెంటరీ మనకి యాక్చువల్ గా బేస్ ఫామ్ అవుతుందో ఎంఆర్ఎన్ఏ మీద టెంప్లేట్ నుంచి, అప్పుడు మనం యాక్చువల్ గా ఎడినైన్ కి అగేన్స్ట్ గా యురాసిల్ అనేది పడతాం. సో విల్ అండర్స్టాండ్ ఇట్. నేను చెప్పినప్పుడు మీకు ఇంకా బాగా అర్థం అవుతుంది. ఓకే, అది అన్నమాట. ఓకే, అది రండి. వేదాంతు తెలుగులో వీడియోస్ అన్ని ఒక ప్లేలిస్ట్ చేస్తాను, నన్ను డెఫినెట్ గా చేస్తాను. ఓకే, ఐ డెఫినెట్లీ డూ ఇట్. ఓకే, డన్. పదండి ముందుకెళ్దాం. లెట్స్ గో ఫర్దర్. ఓకే, ఇప్పుడు గోయింగ్ ఫర్దర్. ఓకే, చూడండి. హవెవర్ అన్లైక్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ రెప్లికేషన్ విచ్ వన్స్ సెట్ ఇన్, ద టోటల్ డిఎన్ఏ ఆఫ్ అన్ ఆర్గానిజం గెట్స్ డూప్లికేటెడ్ కదా. మనకి రెప్లికేషన్ లో ఏం జరిగిందంటే మొత్తం డిఎన్ఏ అంతా ఏదైతే ఉందో ఆర్గానిజం లో అదంతా రెప్లికేట్ అవుతుంది. ఓకే, అంటే ఆ సెల్ లోపల ఉన్న డిఎన్ఏ అంతా ఒకే స్ట్రెచ్ లో రెప్లికేట్ అవుతుంది, కాపీ అవుతుంది. కానీ ట్రాన్స్క్రిప్షన్ ఎలా కాదు, ఓన్లీ సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ ఏదైతే ఉందో దాంట్లో నుంచి మనకి యాక్చువల్ గా ట్రాన్స్క్రిప్షన్ జరుగుతుంది. మొత్తం డిఎన్ఏ సెగ్మెంట్ అనేది, మొత్తం ఏదైతే డిఎన్ఏ మొత్తం ఉన్నదో సెల్ లోపల, ఆ జీనోమ్ అంతట్లోని మనకి ట్రాన్స్క్రిప్షన్ జరగదు. ఇన్ ట్రాన్స్క్రిప్షన్ ఓన్లీ సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ అండ్ ఓన్లీ వన్ ఆఫ్ ద స్ట్రాండ్స్ ఇస్ కాపీడ్ ఇంటూ ఆర్ఎన్ఏ. This necessitates the defining the boundaries that would demarcate the region and the strand of DNA that would be transcribed. సో దీన్ని బట్టి మనం యాక్చువల్ గాను ఎక్కడ యాక్చువల్ గా ట్రాన్స్క్రిప్షన్ నడుస్తున్నది, ఆ ట్రాన్స్క్రిప్షన్ నడుస్తున్నప్పుడు ఏ రీజన్ అనేది మనకి ఇంపార్టెంట్ గా మనం నేర్చుకోవాలి ప్రాసెస్ లో అనేది మనకు అర్థమవుతుంది అనమాట. గోయింగ్ ఫర్దర్, మనకి అన్నిటికన్నా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మనకి రాబోయే క్వశ్చన్ ఏంటంటే, మనకి రెండు స్ట్రాండ్స్ ఎందుకు కాపీ అవ్వట్లేదు, ఇది మనకు రాబోయే క్వశ్చన్. రైట్, దిస్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్ దట్ వీ షుడ్ ఆస్క్ అవర్ సెల్స్. నార్మల్ గా మనం డిఎన్ఏ రెప్లికేషన్ లో చూసాం దట్ మనకి రెండు స్ట్రాండ్స్ కాపీ అయిపోయి, రెండు స్ట్రాండ్స్ కాపీ అయ్యి కొత్త డిఎన్ఏ మాలిక్యూల్ వచ్చింది. కానీ మనకి ఎంఆర్ఎన్ఏ ఎప్పుడైతే ఎంఆర్ఎన్ఏ ఫామ్ అవుతుందో ట్రాన్స్క్రిప్షన్, మనకి రెండు స్ట్రాండ్స్ ఎందుకు కాపీ అవ్వట్లేదు? నంబర్ వన్ రీజన్, ఫస్ట్ ఇఫ్ బోత్ ద స్ట్రాండ్స్ యాక్ట్ as template, they would code for RNA molecule with different sequences. మనకి తెలుసు మనకి ఏదైతే డిఎన్ఏ స్ట్రాండ్ ఉందో, ఆ డిఎన్ఏ స్ట్రాండ్ వచ్చేసి మనకి రెండు స్ట్రాండ్స్ ఉన్నాయి డిఎన్ఏలో. ఒకటి 5' to 3' ఉన్నది, ఇంకోటి 3' to 5' ఉన్నది. ఇప్పుడు నేను 5' to 3' నుంచి ఒక ఎంఆర్ఎన్ఏ మాలిక్యూల్, దీని నుంచి ఒక ఎంఆర్ఎన్ఏ మాలిక్యూల్ ట్రాన్స్క్రైబ్ చేసి తీసానంటే నాకు రెండే ఎంఆర్ఎన్ఏ మాలిక్యూల్స్ వస్తాయి. కుదరదు, నాకు రెండు ఎంఆర్ఎన్ఏ మాలిక్యూల్స్ కాదు, ఒకటే కావాలి. ఆ డిఎన్ఏ మాలిక్యూల్ దగ్గర ఉన్న సీక్వెన్స్ లోని ఏదైతే 5' to 3' మీద ఉన్న సీక్వెన్స్ ఉందో, మనకి 5' to 3' మీద ఉన్న సీక్వెన్స్ ఏదైతే ఉందో నాకు ఆ సీక్వెన్స్ కావాలి. అంతేగాని 3' to 5' మీద ఉన్న సీక్వెన్స్ నాకు అక్కర్లేదు. ఓకే, సో నాకు ఆ ఒక్క సీక్వెన్స్ చాలు కాబట్టి నేను రెండేసి ఎంఆర్ఎన్ఏ మాలిక్యూల్స్ ఎందుకు ప్రిపేర్ చేసుకోవాలి, నంబర్ వన్. అండ్ ఇన్ టర్న్ ఇఫ్ దే కోడ్ ఫర్ ప్రోటీన్స్, ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఈ రెండు ఎంఆర్ఎన్ఏ స్ట్రాండ్స్ మనకి ప్రోటీన్స్ కోసం కోడ్ చేసాయి అనుకోండి, మనకి రెండు ఎంఆర్ఎన్ఏ స్ట్రాండ్స్ ఏవైతే ఉన్నాయో, if both of them code for the proteins, the sequence of amino acids in the proteins would be different. సీక్వెన్స్ ఆఫ్ ది అమైనో ఆసిడ్స్ ఏదైతే ఉందో అది పూర్తిగా మారిపోతుంది. ఎందుకంటే మనకి ఏమవుతుంది, రెండే ఎంఆర్ఎన్ఏ మాలిక్యూల్స్ వస్తున్నాయి. ఈ రెండు ఎంఆర్ఎన్ఏ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో, రెండు వేరే వేరే ప్రోటీన్స్ కోడ్ చేస్తాయి. ఇది ఒక ప్రోటీన్ కి కోడ్ చేస్తుంది. రిమెంబర్ ద సీక్వెన్స్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఓకే, మనకి ఇక్కడ సీక్వెన్స్, ఇక్కడ ఎడినైన్ ఉంటే ఇక్కడ థైమిన్ ఉంటుంది, ఇక్కడ గ్వానైన్ ఉంటే ఇక్కడ సైటోసిన్ ఉంటుంది. సో నేను ఇక్కడ ఉన్న సీక్వెన్స్ నాకు ఎంఆర్ఎన్ఏ డబుల్ స్టాండర్డ్ కాదు, కాంప్లిమెంటారిటీ వాడుకొని ఒకదాన్ని యూస్ చేసుకోవడానికి. అది మనకి ఏంటంటే ఒకే సింగిల్ స్టాండ్ ఉంటుంది కాబట్టి మనకి సీక్వెన్స్ చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. ఏ సీక్వెన్స్ నేను ఎంఆర్ఎన్ఏ మీద కాపీ చేస్తున్నాను, అదే సీక్వెన్స్ నుంచి నాకు ప్రోటీన్ కావాలి. అంతేగాని నేను రెండే స్ట్రాండ్ల నుంచి రెండే ఎంఆర్ఎన్ఏలు ఫామ్ చేస్తే రెండు ప్రోటీన్లు ఫామ్ అవుతాయి. ఈ రెండు ప్రోటీన్లు ఒక ప్రోటీన్ మంచిది ఫామ్ అయినా ఇంకోటి ఫాల్టీ ప్రోటీన్ ఫామ్ అవుతుంది. ఒకసారి ప్రోటీన్ ఫామ్ అయిపోయిందంటే ఇట్ విల్ బ్రింగ్ అబౌట్ అన్ యాక్షన్. ప్రోటీన్ ఫామ్ అయిపోయి ఉట్టుకుంటే కూర్చోదు నాన్న, అది యాక్చువల్ గా ఒక చేంజ్ అనేది తీసుకొని వస్తుంది. సో అందుకే ఇట్ బికమ్స్ ఇంపార్టెంట్ దట్ మనకి నంబర్ ఆఫ్ ఎంఆర్ఎన్ఏ స్ట్రాండ్ ఒకటే ఫామ్ అవ్వాలి. సో అందుకే మనం ఒకే స్ట్రాండ్ ఆఫ్ డిఎన్ఏ నుంచి దాన్ని కాపీ చేయాలి. ఓకే, దిస్ ఇస్ నంబర్ వన్. నెక్స్ట్, హెన్స్ వన్ సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ వన్ సెగ్మెంట్ ఆఫ్ ది డిఎన్ఏ వుడ్ బి కోడింగ్ ఫర్ టూ డిఫరెంట్ ప్రోటీన్స్. ఒకే సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ ఏదైతే ఉందో రెండు డిఫరెంట్ ప్రోటీన్స్ కోసం కోడ్ చేస్తుంది. ఓకే, అండ్ దిస్ వుడ్ కాంప్లికేట్ ద జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ మషీనరీ. సెకండ్, రెండో ఇంపార్టెంట్ పాయింట్, సెకండ్, ఓకే, the two RNA molecules if produced simultaneously would be complementary to each other, hence would form a double stranded RNA.
నార్మల్ గా ఆర్ఎన్ఏ అనేది మనకి డబుల్ స్టాండర్డ్ మెథడ్ లో ఉండదు. ఓకే, ఆర్ఎన్ఏ మనకి యాక్చువల్ గా డబుల్ స్టాండర్డ్ లో ఉండదు, డబుల్ స్టాండర్డ్ ఫార్మాట్ లో ఉండదు. కానీ ఇఫ్ ఎట్ ఆల్, ఇఫ్ ఎట్ ఆల్ నేను చెప్తున్నాను మీకు ఇది, ఇఫ్ ఎట్ ఆల్ ఫర్ సపోజ్ ఈ రెండు ఎంఆర్ఎన్ఏలు ఫామ్ అయ్యి అంటే దేర్ మైట్ బి ఛాన్సెస్ దట్ వీటి మధ్యన కాంప్లిమెంటారిటీ వచ్చేయచ్చు. సో వీటి మధ్యన కాంప్లిమెంటారిటీ వచ్చిందంటే దే కాంట్ ప్రొడ్యూస్ ఎనీ ప్రోటీన్, మనకి ప్రోటీన్ అనేది ఫామ్ అవ్వదు. ఓకే, దిస్ వుడ్ ప్రివెంట్ ఆర్ఎన్ఏ ఫ్రమ్ బీయింగ్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ ప్రోటీన్ అండ్ ద ఎక్సర్సైజ్ ఆఫ్ ట్రాన్స్క్రిప్షన్ వుడ్ బి ఎ ఫ్యూటైల్ వన్. కష్టపడి ఏదైతే ట్రాన్స్క్రిప్షన్ చేసామో అది మనకి యూస్ఫుల్ అవ్వదన్నమాట. సో దీస్ ఆర్ ద టూ ఇంపార్టెంట్ రీజన్స్ ఏవైతే మనం గుర్తుపెట్టుకోవాలో ఎందుకు మనకి రెండు స్ట్రాండ్స్ నుంచి యాక్చువల్ గా కాపీయింగ్ అనేది జరగదు అనమాట. ఐ క్లియర్? అందరికీ పాయింట్ అర్థమైందా నాన్న? ఓకే, ఎవరెవరు నా క్లాస్ వింటున్నారో ఒకసారి నాకు కన్ఫర్మ్ చేయండి నాన్న. ఎనీవన్ లిజనింగ్ టు ద క్లాస్? ఎనీవన్ లిజనింగ్ టు ద క్లాస్? ఎనీవన్? ఎవరైతే క్లాస్ వింటున్నారో ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్ నాన్న, ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్. ఎనీవన్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా నాన్న ఇక్కడ వరకు? ఎనీ డౌట్స్ స్టిల్ హియర్? క్లియరా? డన్. ఓకే, సరే. ఓకే నాన్న, పదండి ముందుకు వెళ్దాం. సో అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ సెక్షన్ లో అడగచ్చు, చాట్ సెక్షన్ లో అడగచ్చు. ఓకే, పదండి. రైట్, లెట్స్ గో ఫర్దర్. లెట్ us టాక్ అబౌట్ ద ట్రాన్స్క్రిప్షన్ యూనిట్. మనం ట్రాన్స్క్రిప్షన్ యూనిట్ గురించి మాట్లాడుకుంటాం. A transcription unit in DNA is defined primarily by three regions in the DNA: a promoter region, the structural gene region, and the terminator region. ఓకే, ప్రమోటర్ రీజన్, స్ట్రక్చరల్ జీన్ రీజన్ ఏదైతే ఉందో అది, ఇంకా టర్మినేటర్ రీజన్, ఈ మూడు ఏవైతే ఉన్నాయి. ఓకే, పదండి. ఇప్పుడు ఈ మూడు రీజన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎలా అలైన్ అయి ఉంటాయి అన్నది మనం మాట్లాడుకోబోతున్నాం. పదండి, లెట్ us స్టార్ట్ విత్ ఇట్. చూడండి, మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే దిస్ ఇస్ ద దిస్ ఇస్ ద ట్రాన్స్క్రిప్షన్ యూనిట్. ఇప్పుడు ఈ ట్రాన్స్క్రిప్షన్ యూనిట్ మనమే డ్రా చేసుకుందామండి. ఇది వచ్చేసి నాదే డిఎన్ఏ స్ట్రాండ్ అనుకోండి. ఈ పర్టికులర్ రీజన్ లోని ఉన్న డిఎన్ఏ లో ఉన్న ఏదైతే సీక్వెన్స్ ఉన్నదో దాన్ని నేను కాపీ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో ఈ రీజన్ లోని యాక్చువల్ గా ఈ పర్టికులర్ రీజన్ లో నాకు మూడు యాక్చువల్ గా జీన్స్ ఉన్నాయి. ఓకే, ఇదొక జీన్ ఉన్నది, ఇదొక జీన్ ఉన్నది, ఇంక ఇదొక జీన్ ఉన్నది. మూడు జీన్స్ ఉన్నాయి. ఈ మూడు జీన్స్ దేని నుంచి నేను యాక్చువల్ గా కాపీ చేసి మూడు ఎంఆర్ఎన్ఏస్ ఫామ్ చేద్దాం అనుకుంటున్నాను. వీటిని నేను స్ట్రక్చరల్ జీన్స్ అంటాను. ఐ విల్ కాల్ దెమ్ యాజ్ స్ట్రక్చరల్ జీన్స్. వీటిని నేను స్ట్రక్చరల్ జీన్స్ అంటాను. ఓకే, నంబర్ వన్. నంబర్ టూ వచ్చేసి, ఓకే, నంబర్ టూ వచ్చేసి సెకండ్ థింగ్. ఓకే, నాకు ఈ పర్టికులర్ స్ట్రాండ్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో ఉన్న ఇప్పుడు ఏదైతే నేను రాయబోతున్నాను, ఓకే, యాంటీ ప్యారలల్ స్ట్రాండ్స్ ది పొలారిటీ ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకుంటారు. ఇది వచ్చేసి 3' to 5' స్ట్రాండ్, ఇంక ఇది వచ్చేసి 5' to 3' స్ట్రాండ్. అదేంటి సార్ ఎప్పుడు 5' to 3' ముందు దాని తర్వాత అలా రాస్తాం కదా అని అనుకుంటారు కదా. లేదు, చూడండి, మనకి యాక్చువల్ గాను ఇలా ఎందుకు రాయాలి అంటే మనకి ఏదైతే 3' to 5' స్ట్రాండ్ ఉన్నదో, ఓకే, ఆ 3' to 5' స్ట్రాండ్ ని మనం టెంప్లేట్ స్ట్రాండ్ అంటాం. వి కాల్ ఇట్ యాజ్ ద టెంప్లేట్ స్ట్రాండ్. ఓకే, ఇంకా 5' to 3' స్ట్రాండ్ ఏదైతే ఉందో దీన్ని మనం కోడింగ్ స్ట్రాండ్ అంటాం. ఓకే, సరేనా? ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న కన్ఫ్యూజన్ ఏదైతే ఉందో మనం క్లియర్ చేసుకుందాం. దేన్ని నేను కోడింగ్, దేన్ని నేను టెంప్లేట్ అంటున్నాను, నేను ఎందుకు దీన్ని టెంప్లేట్ లేదంటే కోడింగ్ అంటున్నాను అన్నది క్లియర్ చేసుకుందాం రండి. సో బిఫోర్ డూయింగ్ దట్ నేను మీకు ఒక క్లియర్ గా ఒక ఇంపార్టెంట్ విషయం చూపిద్దాం అనుకుంటున్నాను. చూడండి, మనకి యాక్చువల్ గాను ఈ రెండు స్ట్రాండ్స్ ఏవైతే నేను మాట్లాడుతున్నానో, ఒకటి 3' to 5', ఇంకోటి 5' to 3'. ఓకే, నాకు దీంట్లో మెయిన్ గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నేను ఏదైతే ఎంఆర్ఎన్ఏ మాలిక్యూల్ ఫామ్ చేయబోతున్నాను, ద ఎంఆర్ఎన్ఏ మాలిక్యూల్ దట్ ఐఎమ్ గోయింగ్ టు ఫామ్, ద న్యూ ఎంఆర్ఎన్ఏ మాలిక్యూల్ ఏదైతే నాకు ట్రాన్స్క్రిప్షన్ నుంచి వస్తుందో అది నాకు 5' to 3' పొలారిటీలో ఉండాలి. ఓకే, అది నాకు ఎలాంటి పొలారిటీలో ఉండాలి నాన్న? 5' to 3' పొలారిటీలో ఉండాలి. ఓకే, సో ఇప్పుడు 5' to 3' పొలారిటీ కావాలి కాబట్టి
కాంప్లిమెంటరీ బేస్ పేరింగ్ జరుగుతుంది. ఎప్పుడు చూడండి మనకి డిఎన్ఏలో అయినా లేదంటే ఆర్ఎన్ఏలో అయినా ఫర్ సపోజ్ డబుల్ స్టాండర్డ్నెస్ ఏమైనా వచ్చిందంటే కాంప్లిమెంటరీ బేస్ పేర్ జరుగుతుందా లేదా? సో కొత్తగా ఎంఆర్ఎన్ఏ ఫామ్ అవ్వాలన్నా లేదంటే రెప్లికేషన్ లో కూడా మనం చూసుకున్నాం కొత్తగా ఒక డిఎన్ఏ స్ట్రాండ్ ఫామ్ అవ్వాలన్నా డైరెక్ట్ గా 5' టు 3' నుంచి 5' టు 3' రాదు. 3' టు 5' నే మనం వాడుకున్నాం. ఇఫ్ యూ రిమెంబర్ మనం రెప్లికేషన్ లో చూసాము మనం 3' నుంచి 5' ఏదైతే వచ్చిందో ఆ 3' నుంచి 3' టు 5' స్ట్రాండ్ అని వాడుకొని మనం 5' టు 3' చేసుకున్నాం. సేమ్ మనకి ఇక్కడ కూడా ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఏదైతే ఉందో డిఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అని దీన్ని అంటాము. ఈ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఏదైతే ఉందో ఏదైతే ఎంఆర్ఎన్ఏ ఫామ్ చేస్తున్నదో ఓకే ఇది మనకి 5' టు 3' డైరెక్షన్ లోనే వర్కౌట్ అవుతుంది. ఇది మనకి 5' టు 3' డైరెక్షన్ లోనే వర్క్ అవుతుంది. ఇది వేరే డైరెక్షన్ లో వర్క్ అవ్వదు. ఇప్పుడు దాని వల్ల ఏం చేస్తామంటే మనం 3' లో ఉన్న సీక్వెన్స్ ని యూటిలైజ్ చేసుకుంటాం. లెటస్ సే నేను మీకు ఒక ఎగ్జాంపుల్ గా చూపిస్తాను. లెటస్ సే నాకు 3' సీక్వెన్స్ లో ఏ టి సి సి జి ఉంది. సో 5' లో డిఎన్ఏ లో అక్కడ ఏముంటుంది టి ఏ జి జి సి. నాకు ఏ సీక్వెన్స్ కావాలో తెలుసా మీకు? నాకు డిఎన్ఏ లో ఉన్న 5' టు 3' లో ఉన్న సీక్వెన్స్ కావాలి. నాకు ఈ టిఏజిజిసి సీక్వెన్స్ కావాలి ఎంఆర్ఎన్ఏ మీద. ఆఫ్ కోర్స్ ఎంఆర్ఎన్ఏలోనూ టీ ఉండదు, టీ జాగాలో యు వస్తుంది. సో లెట్ us డూ దాట్ ఓన్లీ యు. సో నేనేం చేశాను ఇప్పుడు నేను 3' టు 5' దగ్గర ఉన్న ఏదైతే స్టాండ్ ఉన్నదో దాన్ని యూస్ చేసుకొని కాంప్లిమెంటరీ కాంప్లిమెంటరీ బేసెస్ ని యాడ్ చేయడం మొదలెట్టాను నేను ఎంఆర్ఎన్ఏ. సో నేను దీని నుంచి డైరెక్ట్ గా కాపీ చేయడం కుదరదు. నేను 5' టు 3' స్టాండ్ ని యూటిలైజ్ చేయడం కుదరదు. కానీ నేను దీన్ని నేను మాత్రం కోడింగ్ స్టాండ్ అని మాత్రం అంటాను. దీన్ని నేను కోడింగ్ స్టాండ్ ఎందుకు అంటున్నానంటే ఈ స్టాండ్ మీద ఉన్న సీక్వెన్స్ ఏదైతే ఉందో నాకు అది కావాలి కాబట్టి దాన్ని నేను కోడింగ్ స్టాండ్ అంటున్నాను. దట్ ఈస్ ద రీజన్ వై ఐ కాలింగ్ ఇట్ అ కోడింగ్ స్టాండ్. ఇందులో ఉన్న కోడ్ ఏదైతే ఉందో నాకు కావాలి. ఇందులో ఉన్న కోడ్ కోసం నేను దీన్ని డైరెక్ట్ గా కాపీ చేస్తే కాంప్లిమెంటరీ అడిషన్ అనేది అవుతుంది కాబట్టి నేను 3' టు 5' స్టాండ్ అని వాడడం మొదలెట్టాను. ఓకే అందుకే ఎప్పుడైతే నేను 3' టు 5' స్టాండ్ వాడానో నాకున్న కాపీయింగ్ ఎలా జరుగుతుంది యు ఇక్కడ టీ వస్తే ఇక్కడ ఏ, ఇక్కడ సి జాగాలో ఇక్కడ జి, జి ఇక్కడ కూడా జి, ఇక్కడ వచ్చేసి సి. సో ద సీక్వెన్స్ ఇస్ ఆల్మోస్ట్ సిమిలర్ టు ద 5' టు 3'. ద ఓన్లీ డిఫరెన్స్ ఆన్ ది ఎంఆర్ఎన్ఏ స్టాండ్ ఇస్ దట్ మనకి ఇక్కడ థైమిన్ ఉంటే మనకి ఇక్కడ యురాసిల్ వస్తుంది. ఓకే సో ఇలాగా యాక్చువల్ గా కాపింగ్ అనేది జరుగుతుంది. సో బిఫోర్ డూయింగ్ దిస్ నేను మీకు ఒక మంచి క్వశ్చన్ చేపిద్దాం అనుకుంటున్నాను. ఐ వాంట్ యూ టు డూ అ వెరీ గుడ్ క్వశ్చన్ ఏదైతే నేను మీకోసం పెట్టాను. ఓకే ఆ క్వశ్చన్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది యాక్చువల్ గా ట్రాన్స్క్రిప్షన్ అనేది ఎలా అవుతుందో అన్నది. జస్ట్ గివ్ మీ 1 minute. ఓకే ఓకే చూడండి. ఓకే ఇక్కడ చూడండి వాళ్ళు ఏమంటానికి ట్రై చేస్తున్నారు క్లియర్ గా చూడండి. వాళ్ళు ఏమంటున్నారంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద సీక్వెన్స్ ఆన్ కరస్పాండింగ్ కోడింగ్ స్ట్రాండ్ ఇఫ్ ద సీక్వెన్స్ ఆన్ ఎంఆర్ఎన్ఏ ఇస్ యాజ్ ఫాలోస్. ఎంఆర్ఎన్ఏ లో ఉన్న సీక్వెన్స్ ఇది. ఇది మీకు నీట్ 2023లో అడిగిన క్వశ్చన్. ఓకే వీళ్ళు ఏమంటున్నారు ఎంఆర్ఎన్ఏ లో ఉన్న సీక్వెన్స్ ఇది నాకు కోడింగ్ స్ట్రాండ్ మీద ఉన్న ఓకే సీక్వెన్స్ అనేది కావాలంటున్నారు. ఇప్పుడు మనకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ నేను ఇక్కడ ఏం చెప్పానంటే కోడింగ్ స్ట్రాండ్ కి ఇంకా మనకి ఎంఆర్ఎన్ఏ కి డిఫరెన్స్ ఏంటి? రెండింటి మీద సీక్వెన్స్ సేమ్ ఉండాలి. ద కోడింగ్ స్ట్రాండ్ ఇస్ ఇన్ 5' టు 3' డైరెక్షన్. ఈవెన్ ద ఎంఆర్ఎన్ఏ ఇస్ 5' టు 3' డైరెక్షన్. సీక్వెన్స్ సేమ్ ఉంటుంది. థైమిన్ జాగాలో యూరాసిల్ వస్తుంది. అర్థమైందా? సో మనకి ఇప్పుడు ఏమి ఇచ్చారు? మనకి ఇది ఎంఆర్ఎన్ఏది సీక్వెన్స్ ఇచ్చేసారు. నాకు ఎంఆర్ఎన్ఏ సీక్వెన్స్ ఇచ్చి నేను ఏ కోడింగ్ స్టాండ్ మీద ఉన్న సీక్వెన్స్ ని యూటిలైజ్ చేశాను. టెంప్లెట్ స్టాండ్ అక్కర్లేదు ఇక్కడ మనకి. టెంప్లెట్ స్టాండ్ అనేది మనకి 3' టు 5' ఉంటుంది. ఓకే సో ఇప్పుడు మీరు అందరూ నాకు సాల్వ్ చేసి చెప్పండి నాన్న. దీంట్లో ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుందో నాకు చెప్పండి. ఎవరైతే చాట్ సెక్షన్ లో ఉన్నారో టేక్ యువర్ టైం 2 minutes తీసుకోండి. 2 minutes తీసుకొని నాకు ఇది ఒకసారి సాల్వ్ చేయండి. ఇదొక్కటి మీకు అర్థమైపోయింది అంటే మాత్రం మీకు ట్రాన్స్క్రిప్షన్ లో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అర్థమైపోతుంది. సో అందుకే ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు సాల్వ్ దిస్ క్వశ్చన్. ఓకే ప్లీజ్ గో అహెడ్ నాన్న. ఎవరెవరైతే ఎంతమంది ఉన్నా కూడా పర్వాలేదు మీరు. ఓకే మీరు తప్పు చేసినా కూడా పర్వాలేదు. ఇట్ డజంట్ మ్యాటర్ బట్ యూ షుడ్ ట్రై. ఒకసారి సాల్వ్ చేసి నాకు చెప్పండి. స్టార్ట్ నాన్న స్టార్ట్. ఆప్షన్ డి అంటున్నారు. ఓకే ఇంకా నాకు కోడింగ్ స్టాండ్ డిఎన్ఏది 5' టు 3' లో ఉన్న కోడింగ్ స్టాండర్డ్ సీక్వెన్స్ కావాలి. ఓకే పదండి.
ఆప్షన్ బి అంటున్నారు. వెరీ గుడ్. ఇంకా ఆప్షన్ బి. ఎనీవన్ ఎల్స్? ఆప్షన్ బి, ఆప్షన్ బి. ఓకే, ఓకే, సూపర్. రండి. మనకి ఇక్కడ ఏంటంటే నేను చెప్పాను మనకి సీక్వెన్స్ ఏముంటుంది, మనకి యురాసిల్ జాగాలో థైమిన్ ఉంటుంది, రైట్? సో ఏ, టి, సి, మనకి సిజి అవన్నీ సేమే ఉంటాయి. సీక్వెన్స్ మనకు మారక్కర్లేదు పెద్దగాను. ఓకే, ఏటి సిజి, ఏటి సిజి, ఏటి సిజి, ఇది మనం ఇంకా చేసుకోక్కర్లేదు. ఇక్కడ మనం ఏటీసీజీ చేద్దాం, మళ్ళీ ఏటీసీజీ చేద్దాం. సో మనకి ఏటీసీజీ కంటిన్యూస్ గా రిపీట్ అవుతుంది. అదే మనం ఇక్కడ చెక్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు పొలారిటీ 5' టు 3' ఉండాలి. సో 3' టు 5' పొలారిటీ తీసేద్దాం. నెక్స్ట్ మనకి డిఎన్ఏ లో యురాసిల్ ఉండదు, సో అది తీసేద్దాం. సో మనకి మిగిలింది ఏంటి? ఆప్షన్ బినే మిగిలింది. ఆప్షన్ బి లో మనకి 5' టు 3' ఉంది. ఏటీసీజీ, 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 ఏటీసీజీ ఉంది. రైట్? డన్? ఓకేనా నాన్న? సరేనా? డన్, సూపర్. సో దీంతో మీకు పొలారిటీ అనేది ఎలా వర్కౌట్ అవుతున్నది, కోడింగ్ అంటే ఏంటి, టెంప్లెట్ స్టాండ్ అంటే ఏంటి మీకు అర్థమై ఉంటుంది. సో ఇప్పుడు మనం లెట్స్ గో బ్యాక్ టు అవర్ బేసిక్స్ అండ్ లెట్ us ట్రై టు అండర్స్టాండ్ దట్ మనకి దేని గురించి నేనైతే ఇంతసేపు మాట్లాడుతున్నాను. ఓకే, ఇది అన్నమాట. సో అందుకే నేను చెప్తున్నాను. ఓకే, మనకి 3' టు 5' స్ట్రాండ్ ఏదైతే వస్తుందో దాన్ని నేను ఏమంటాను? 3' టు 5' స్ట్రాండ్ అని నేను టెంప్లేట్ స్ట్రాండ్ అంటాను, టెంప్లేట్ అంటాను, నాన్ కోడింగ్ అంటాను, నాన్ కోడింగ్ అంటాను, నాన్ కోడింగ్ అంటాను, దాన్ని టెంప్లేట్ అంటాను, నాన్ కోడింగ్ అంటాను. ఎందుకంటే దాని మీద ఉన్న సీక్వెన్స్ నాకు కోడ్ అవ్వట్లేదు, అందుకు దాని నుంచి నేను కాపీ చేస్తున్నాను. కాపీ చేసి నేను ఒక కాంప్లిమెంటరీ స్టాండ్ అనేది క్రియేట్ చేస్తున్నాను ఎంఆర్ అనేది. ఇప్పుడు మూడోది వచ్చేసి అది ఇట్ ఈస్ నాట్ మేకింగ్ ఎనీ సెన్స్, ఇట్ ఈస్ యాంటీ సెన్స్. ఎందుకు? ఎందుకంటే 5' టు 3' మీద ఉన్న సీక్వెన్స్ నాకు సెన్సిబుల్ అన్నమాట, నాకు అది యూస్ఫుల్. సో అందుకే నేను ఇది యాంటీ సెన్స్ అంటాను దీన్ని. ఇది మీకు చాలా ఇంపార్టెంట్ ఈ టర్మ్స్, ఎందుకంటే మీకు ఈ టర్మ్స్ వాడే మీకు ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకే, సో ఐ వుడ్ ప్రిఫర్ దట్ యూ వుడ్ అండర్స్టాండ్ దిస్ ఇన్ బెటర్ వే. గుర్తుపెట్టుకుంటారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ మనకు వచ్చేసి 5' టు 3' ఏదైతే ఉందో దీన్ని నేను కోడింగ్ అంటాను, దీన్ని నేను కోడింగ్ స్టాండ్ అంటాను. ఓకే, కోడింగ్ కాకుండా నేను నాన్ టెంప్లేట్ అంటాను, దీన్ని నాన్ టెంప్లేట్ స్టాండ్ అంటాను. లేదంటే దీన్ని నేను సెన్స్ స్టాండ్ అని కూడా అంటాను. ఓకే, లో విత్ దిస్ వీఆర్ డన్ విత్ ద బేసిక్స్ ఆఫ్ ద ట్రాన్స్క్రిప్షన్. పదండి ఇప్పుడు మనం ముందుకెళ్ళడం మొదలెడదాం. రండి. ఇప్పుడు నేను మీకు ఇందాక చెప్పాను ఇది టెంప్లేట్, ఇది కోడింగ్ స్టాండ్ అని చెప్పేసాను. ఇప్పుడు మనం దీన్నే మనం ట్రాన్స్క్రిప్షన్ యూనిట్ లో మనం చూసుకున్నట్లయితే ఒక ట్రాన్స్క్రిప్షన్ మనం యూనిట్ ఇలా రాసుకున్న తర్వాత ఫర్దర్ వెళ్ళి ఫర్దర్ వెళ్ళి మనకి ఈ జీన్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, ఈ జీన్స్ కి నాకు ముందు పక్క ఏదైతే వస్తున్నదో, ఈ జీన్స్ కి ముందు ఏదైతే వస్తున్నదో ఈ రీజన్ ఏదైతే ఉందో, ఈ రీజన్ ని నేను ఏమంటున్నాను? ప్రమోటర్ అంటున్నాను. ఈ రీజన్ నేను ఏమంటున్నాను? ప్రమోటర్ అంటున్నాను. ఈ జీన్స్ కి తర్వాత నాది ఏదైతే వస్తున్నదో, ఓకే, దాన్ని నేను ఏమంటున్నాను? దాన్ని నేను ఏమంటున్నాను? ఐ విల్ కాల్ ఇట్ యాజ్ ద 1 minute. ఐ విల్ కాల్ ఇట్ యాజ్ ద టర్మినేటర్ రీజన్. టర్మినేటర్ రీజన్. సో ప్రమోటర్ రీజన్ అండ్ టర్మినేటర్ రీజన్. ఇప్పుడు ఈ ప్రమోటర్ ఇంకా టర్మినేటర్ రీజన్ అంటే ఏమిటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రమోటర్ రీజన్ అంటే మనకి ఎక్కడ యాక్చువల్ గా వచ్చి ఆర్ఎన్ఏ పాలిమరేజ్ వచ్చి అటాచ్ అవుతుంది. చూడండి, మనకి ఆర్ఎన్ఏ పాలిమరేజ్ కి తెలియదు. ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి నేను ఇది రెప్లికేషన్ లా కాదని మనం చెప్పుకున్నాం. రెప్లికేషన్ లో మొత్తం డిఎన్ఏ సీక్వెన్స్ అంతా కాపీ అయిపోవాలి. కానీ మనకి ఎప్పుడైతే ట్రాన్స్క్రిప్షన్ జరుగుతున్నదో ఒకే పర్టికులర్ జాగాలో జరగాలి. సో ఏ జీన్స్ లో అయితే కాపీయింగ్ జరుగుతున్నదో ఆ పర్టికులర్ జీన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ముందు పక్క మనకు ఒక ప్రమోటర్ రీజన్ అనేది ఉంటుంది. దీంట్లో మళ్ళీ మనం పాలిసిస్ట్రానిక్, మోనోసిస్ట్రానిక్ చదువుకుంటాం. ఓకే, మనకి అది యూకెరియాట్స్ లో, ప్రోకెరియాట్స్ లో వస్తుంది. యూకెరియాట్స్ లో వచ్చేసి ఒకే జీన్ కి ఒక్కొక్క ప్రమోటర్, ఒక టర్మినేటర్ రీజన్ ఉంటుంది. ప్రోకెరియాట్స్ లో వచ్చేసి బోల్డ్ అనే జీన్స్ కి ఒకే ప్రమోటర్ ఇంకా టర్మినేటర్ రీజన్స్ ఉంటాయి. అది మనం చదువుకుంటాం మోనోసిస్ట్రానిక్ ఇంకా పాలిసిస్ట్రానిక్ అనేసి. బట్ రైట్ నౌ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇందులోని మనకి ప్రమోటర్ రీజన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ టువర్డ్స్ 5' పొజిషన్ ఆఫ్ ద కోడింగ్ స్ట్రాండ్. ఇది నాది కోడింగ్ స్ట్రాండ్ కిందది. సో దీనికి 5' సైడ్ లో మనకి ఏమున్నది? ఓకే, ప్రమోటర్ రీజన్ ఉంది. సో మన కోడింగ్ స్ట్రాండ్ అని రెఫరెన్స్ తీసుకుని మనం ఎప్పుడు చేసుకుంటాం అనమాట. వి విల్ ఆల్వేస్ టేక్ ద రెఫరెన్స్ ఆఫ్ ద కోడింగ్ స్ట్రాండ్. సో ద ఫస్ట్ పాయింట్ ఇస్ దట్ ద ప్రమోటర్ రీజియన్
the promoter region, the promoter region is always towards, okay, 5 prime position, 5 prime position of the coding strand. దీన్ని మనం ఏమంటాము, దీన్ని మనం ఏమంటాం అప్ స్ట్రీమ్ అంటాం, అప్ స్ట్రీమ్. ఓకే, సో 5 ప్రైమ్ పక్క మనకి ప్రమోటర్ రీజన్ వస్తుంది. ప్రమోటర్ రీజన్ కి వచ్చి మనకి ఆర్ఎన్ఏ పాలిమరేజ్ వచ్చి అటాచ్ అవుతుంది. అటాచ్ అయ్యి ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్ అనేది చేస్తుంది. ఓకే, రెండో పాయింట్, ద సెకండ్ పాయింట్ దట్ వుడ్ లైక్ టు మెన్షన్ ఇస్ దట్ ద టర్మినేటర్ రీజన్. టర్మినేటర్ రీజన్ ఏదైతే ఉందో అక్కడ వచ్చేసి ఆర్ఎన్ఏ పాలిమరేజ్ వదిలేస్తుంది, ఇంకా అంటే అక్కడతో ఇంకా ట్రాన్స్క్రిప్షన్ ఆపేయాలని అర్థం. సో ప్రమోటర్ రీజన్ దగ్గర వచ్చి అటాచ్ అయ్యి టర్మినేటర్ రీజన్ దగ్గర వదిలేస్తుంది ఆర్ఎన్ఏ పాలిమరేజ్, అది. ఓకే, సో ద టర్మినేటర్ రీజన్, the terminator region is always towards మనం ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాం నాన్న, మనం ఎప్పుడైతే ప్రమోటర్ ఇంకా టర్మినేటర్ రీజన్ గురించి మాట్లాడుకుంటాం, మనం ఎప్పుడు కోడింగ్ స్ట్రాండ్ రిఫరెన్స్ తీసుకోవాలి, టెంప్లెట్ స్ట్రాండ్ కాదు. టెంప్లెట్ స్ట్రాండ్ తీసుకుంటే కన్ఫ్యూజ్ అవుతారు. సో కోడింగ్ స్ట్రాండ్ గుర్తుపెట్టేసుకుంటే టెంప్లెట్ స్ట్రాండ్ రిఫరెన్స్ మిమ్మల్ని అడిగినా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ప్రిఫరబుల్లీ ఎక్కువగా కోడింగ్ స్ట్రాండ్ తో సంబంధించి అడుగుతారు. సో ద ప్రమోటర్ రీజన్ ఈస్ టువర్డ్స్ 5 ప్రైమ్ పొజిషన్ ఆఫ్ ద కోడింగ్ స్ట్రాండ్ ఆర్ అప్ స్ట్రీమ్ ఆఫ్ ద కోడింగ్ స్ట్రాండ్ అలా అంటారు. అప్ స్ట్రీమ్ అంటే ముందు, డౌన్ స్ట్రీమ్ అంటే తర్వాత కిందన. ఓకే, సో ద టర్మినేటర్ రీజన్ ఈస్ ఆల్వేస్ టువర్డ్స్ 3 ప్రైమ్ పొజిషన్, 3 ప్రైమ్ పొజిషన్ ఆఫ్ ద కోడింగ్ స్ట్రాండ్, కోడింగ్ స్ట్రాండ్. దీన్ని మనం ఏమంటాం, దీన్ని మనం డౌన్ స్ట్రీమ్ అంటాం, డౌన్ స్ట్రీమ్ అనేసి అంటాం. దీన్ని మనం డౌన్ స్ట్రీమ్ అనేసి అంటాం. అర్థమైందా నాన్న? ఓకే, డన్. ఓకే, సరేనా, అయింది. ఇది వచ్చేసి మనది కోడింగ్ ఇంకా నాన్ కోడింగ్ స్టాండ్ గురించి ఏదైతే మనం మాట్లాడుకోవాలి. రైట్, ఓకే, ఇక్కడ వరకు మనకి క్లారిటీ వచ్చింది. నౌ చూడండి, ఇక్కడ ఫర్దర్ ముందుకు వెళ్తున్నాం. నౌ చూడండి, ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారు, దెర్ ఇస్ అ convention in defining the two strands of the DNA in the structural gene of transcription unit. Since the two strands have opposite polarity and the DNA dependent RNA polymerase, DNA మీద డిపెండ్ అయ్యి RNA ఫామ్ చేస్తున్నారు, అందుకే దాన్ని మనం DNA dependent RNA polymerase అంటాం. ఓకే, సో ద DNA dependent RNA polymerase, okay, also catalyzes the polymerization in only one direction, that is 5 prime to 3 prime. The strand that has the polarity of 3 prime to 5 prime acts as a template and is also referred to as the template strand. Careful గా వింటున్నాండి. ఓకే, మనకి 3 prime to 5 prime ఉన్నది టెంప్లేట్ అనుకున్నాం, 5 prime to 3 prime ఉన్న దాన్ని మనం కోడింగ్ అనబోతున్నాం. సో ద అదర్ స్ట్రాండ్ which has polarity of 5 prime to 3 prime and the sequence same as RNA except thymine at the base of uracil is displaced during transcription. Strangely, this strand, which does not code for anything, is referred to as coding strand. ఎందుకంటే దాని మీద ఉన్న ఏదైతే జెనెటిక్ కోడ్ ఉన్నదో అది మనకు కావాలి కాబట్టి. All the reference point while defining a transcription is made with the coding strand. చూసారా, నేను చెప్పాను. So to explain the point, a hypothetical sequence from a transcription unit is represented below. Okay, the promoter and the terminator flank the structural gene in the transcription unit. Flank అంటే ముందుకి వెనక్కి ఉంటాయి, enclose చేస్తాయి అని అర్థం. So the promoter is said to be located towards 5 prime end or upstream of the structural gene. Okay, okay, upstream of the structural gene. Okay, and with the reference is made with respect to the polarity of coding strand. నేను చెప్పాను. It is a DNA sequence that provides binding site for RNA polymerase, and it is the presence of a promoter in the transcription unit that also defines the template and coding strands. సో మనకి ఇక్కడ ఏమనడానికి ట్రై చేస్తున్నారంటే, ఒక డిఎన్ఏ సీక్వెన్స్ లో మనం తీసుకున్నట్లయితే మన ఆర్ఎన్ఏ పాలిమరేస్ ఎక్కడైతే బైండ్ అవుతుందో అది వచ్చేసి ప్రమోటర్ రీజన్, ఎక్కడైతే వదిలేస్తున్నదో అది వచ్చేసి టర్మినేటర్ రీజన్. ఓకే, ప్రమోటర్ ఇంకా టర్మినేటర్ రీజన్స్, ఓకే, మనకి కోడింగ్ స్ట్రాండ్ రిఫరెన్స్ తోటి మనం చెప్పుకుంటాం. ప్రమోటర్ అనేది అప్ స్ట్రీమ్ ఆర్ 5 ప్రైమ్ పొజిషన్ పక్క ఉన్నది కోడింగ్ కి, ఇంకా టర్మినేటర్ అనేది డౌన్ స్ట్రీమ్ లేదంటే 3 ప్రైమ్ పొజిషన్ పక్క ఉన్నదని మనం మాట్లాడుకుంటున్నాం అనమాట. By switching its position with terminator, the definition of coding and template strands could be reversed. The terminator is located towards 3 prime end of the downstream of the coding strand and it usually defines the end of transcription. సో టర్మినేటర్ రీజన్ కి వచ్చేస్తున్నది అంటే ఆర్ఎన్ఏ పాలిమరేజ్ కి, ఆర్ఎన్ఏ పాలిమరేజ్ సీక్వెన్స్ ని కాపీ చేసుకుంటూ వెళ్తున్నది ఎంఆర్ఎన్ఏ మీదకి.
సో ఒకసారి టర్మినేటర్ రీజన్ వచ్చేగానే దానికి అర్థం అవ్వాల్సిన విషయం ఏంటి అంటే ఇక దీంతో ట్రాన్స్క్రిప్షన్ ఆపేయాలని అర్థం అనమాట. ఓకే, అది. దాని తర్వాత మనం ముందుకు వెళ్తున్నట్లయితే ఓకే, there are additional regulatory sequences that may be further present upstream or downstream to the promoter. Some of the properties of these sequences shall be discussed while dealing with the regulation of gene expression. అది అన్నమాట. ఓకే, సో టిల్ హియర్ మనం ఏదైతే చెప్పుకుందాం అనుకున్నాం మనం క్లియర్ గా చెప్పుకున్నాం. ఇందాక మనం ఏదైతే కంటిన్యూ చేయాల్సింది ఉందో అది ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ కంటిన్యూ చేద్దాం. రండి, చూడండి నాన్న. ఇప్పుడు మనం ఇందాక నుంచి మనం ఏం చేస్తున్నామంటే ఈ సీక్వెన్స్ ఏదైతే ఉందో ఈ సీక్వెన్స్ నేను 3' to 5', ఇంకా ఈ సీక్వెన్స్ 5' to 3', దీన్ని నేను టెంప్లెట్ అన్నాను, ఇంకా దీన్ని నేనేమన్నాను కోడింగ్ స్ట్రాండ్ అన్నాను. ఓకే, టెంప్లెట్ మరియు కోడింగ్ స్ట్రాండ్ అన్నాను, రైట్. ఓకే, జస్ట్ 1 minute నాన్న, ఉండండి, జస్ట్ 1 minute ఆగండి. ఒక ఇంపార్టెంట్ కాల్. పదండి నాన్న, కంటిన్యూ చేద్దాం. లెట్ us కంటిన్యూ ద సెషన్. ఓకే, అండ్ మనం ఇప్పుడు ఫర్దర్ వెళ్ళి ఏదైతే ప్రమోటర్ రీజన్ లో ఉన్న రెగ్యులేటరీ సీక్వెన్సెస్ ఉన్నాయో దాని గురించి మాట్లాడుకోబోతున్నాం. ఓకే, పదండి. సో నేను ఇందాక నుంచి ఏం చెప్పానంటే ఈ రీజన్ ఏదైతే ఉన్నదో దీన్ని నేను ప్రమోటర్ అంటున్నాను. ఇక్కడ స్టార్టింగ్ లో ఉన్న రీజన్ ఏదైతే ఉన్నదో దీన్ని నేను ప్రమోటర్ అన్నాను. ఓకే, ఇంకా ఈ రీజన్ ఏదైతే ఉందో దీన్ని నేను టర్మినేటర్ అన్నాను. రైట్, ఇక్కడ వరకు మనకి క్లారిటీ ఉంది. ఓకే, ఇప్పుడు ఇప్పుడు ఫర్దర్ మనం ముందుకు వెళ్ళబోతున్నాం అండ్ లెట్ us ట్రై టు అండర్స్టాండ్. ఓకే, మనకి ఈ ప్రమోటర్ ఇంకా టర్మినేటర్ ఏవైతే ఉన్నాయో ఓకే, ఈ ప్రమోటర్ లో ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఎలా వచ్చి అటాచ్ అవుతుంది అనేసి. ఓకే, ఆ ప్రమోటర్ లో అలా ఏమున్నది దేనివల్ల అయితే ఆర్ఎన్ఏ పాలిమరేజ్ దాన్ని యాక్చువల్ గా రికగ్నైజ్ చేసి వచ్చి అటాచ్ అవడానికి. సో వాట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద ప్రమోటర్ రీజన్ అన్నది మనం చూసుకోబోతున్నాం. పదండి. రైట్, సో అన్నిటికన్నా ఫస్ట్ చూడండి, మన ప్రమోటర్ ఏదైతే ఉన్నదో ఓకే, అక్కడ మనకు ఒక రికగ్నిషన్ సీక్వెన్స్ అనేది ఉంటుంది. వి హ్యావ్ అ రికగ్నిషన్ సీక్వెన్స్. ఈ సీక్వెన్స్ ఏదైతే ఉందో ప్రోకెరియాట్స్ లో యూకెరియాట్స్ లో కొంచెం మారుతుంది, బట్ ఆల్మోస్ట్ సిమిలరే. ఓకే, ప్రొసీజర్ సిమిలరే. ఈ సీక్వెన్స్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ అ డిఎన్ఏ సీక్వెన్స్. ఈ సీక్వెన్స్ అనేది ప్రమోటర్ రీజన్ లోని యాక్చువల్ గా డిటెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, చూడండి ఏమవుతుందంటే మనకు అన్నిటికన్నా ఫస్ట్ ప్రోకెరియాట్స్ లో మాట్లాడుకున్నట్లయితే ఇఫ్ యూ టాక్ అబౌట్ ప్రోకెరియాట్స్. ఓకే, ప్రోకెరియాట్స్ లో ప్రమోటర్ రీజన్ నుంచి ఓకే, ప్రమోటర్ రీజన్ నుంచి
నేను ప్రమోటర్ నుంచి ఇంకా లెఫ్ట్ పక్క వెళ్తున్నాను అనుకోండి, దాన్ని నేను మైనస్ అంటాను. ప్రమోటర్ నుంచి నేను ప్లస్ పక్క ఇటు పక్క టర్మినేటర్ పక్క వెళ్తున్నాను అనుకోండి, నేను దాన్ని ప్లస్ అంటాను. సో ఇఫ్ ఐఎమ్ గోయింగ్ దిస్ సైడ్ ఇట్ ఈస్ ప్లస్, అండ్ ఇఫ్ ఐఎమ్ గోయింగ్ దిస్ సైడ్ ఇట్ ఈస్ మైనస్. ఈ మైనస్ ప్లస్ అనేది గుర్తుపెట్టుకుంటారు. ఓకే, ఈ మైనస్ ప్లస్ అనేది గుర్తుపెట్టుకుంటారు. సో ప్రోకెరియాట్స్ లోని ఈ పర్టికులర్ ప్రమోటర్ రీజన్ కి వెనకాతల ఒక 30-45 బేసెస్ ముందు వెనక్కి వెళ్ళామంటే ఒక సీక్వెన్స్ వస్తుంది కంటిన్యూస్ గా. టీఏ సీక్వెన్సెస్ వస్తాయి అనమాట. దాన్నే మనం ఏమంటాం, టాటా బాక్స్ అంటాం అనమాట. ఏమంటాం దాన్ని? టాటా బాక్స్ లేదంటే ప్రిగ్నో బాక్స్ అంటాం. దేంట్లో అయితే మనకి ఈ టీఏ సీక్వెన్స్ ఏదైతే ఉందో, టాటా సీక్వెన్స్ ఏదైతే ఉందో చాలా సార్లు రిపీట్ అవుతుంది. ఈ రిపీట్ అయ్యే సీక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రిపీట్ అవుతాయి అంటే మనకి -35 అంటే నేను ప్రమోటర్ నుంచి వెనక్కి వెళ్తున్నాను అనమాట, ఇటుపక్క వెళ్తున్నాను. సో ప్రమోటర్ నుంచి ఇటుపక్క వెళ్తున్నాను కాబట్టి నాకు -35 వరకు వెళ్తున్నాను అనమాట ప్రమోటర్ నుంచి. -35 టు -10. సో ప్రమోటర్ కి ముందు పక్క 35 బేసల్స్ ముందు నుంచి మొదలెట్టి -10 వరకు చూస్తే ఆ టీఏ సీక్వెన్సెస్ అనేవి ఉంటాయి. ఈ టీఏ సీక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో దే యాక్ట్ యాజ్ అ రికగ్నిషన్ సీక్వెన్స్. ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఏదైతే ఉందో, డిఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఈ సీక్వెన్స్ ని ఐడెంటిఫై చేసి అప్పుడు వచ్చి ఆ ప్రమోటర్ రీజన్ దగ్గరికి వచ్చి యాక్చువల్ గా మనకి డిఎన్ఏ ఏదైతే డిఎన్ఏ నుంచి ఎంఆర్ఎన్ఏ ఫామ్ చేయాలో ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్ మొదలెడుతుంది అనమాట. సో దీన్నే మనం ఏమంటాం, ప్రిగ్నో బాక్స్ అని కూడా అంటాం. ఇది మనకి ప్రోకెరియాట్స్ లో చూడడం జరుగుతుంది. నౌ లెట్ us టాక్ అబౌట్ యూకెరియాట్స్. ఇప్పుడు మనం యూకెరియాట్స్ గురించి మాట్లాడుకుందాం. యూకెరియాట్స్ లో కూడా సిమిలర్ గా అట్లనే, ఓకే, యూకెరియాట్స్ లో కూడా సిమిలర్ గా అట్లనే ఒక సీక్వెన్స్ ఉంది. ఇట్ ఈస్ నాట్ టాటా బాక్స్, టాటా బాక్స్ కాదు. నేను యూకెరియాట్స్ లో మనకి చూసుకున్నట్లయితే ఒక పర్టికులర్ సీక్వెన్స్ వస్తుంది. ఓకే, ఆ సీక్వెన్స్ ఏదైతే ఉందో సిఏఏటి నుంచి స్టార్ట్ అయ్యి లాస్ట్ లో టిఏటిఏ తోటి ఎండ్ అవుతుంది అనమాట. ఈ సీక్వెన్స్ ఏదైతే ఉందో -80 నుంచి స్టార్ట్ అవుతుంది ప్రమోటర్ రీజన్ కి, ఇంకా -20తో వచ్చి ఆగుతుంది. దిస్ సీక్వెన్స్ యాక్ట్స్ as a recognition sequence in the eukaryotes. యూకెరియాట్స్ లో ఈ సీక్వెన్స్ చూసి మనకి డిఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఏదైతే ఉన్నదో, డిఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఏదైతే ఉందో అది వచ్చేసి మనకి యాక్చువల్ గా అటాచ్ అవుతుంది. ఇంకా ప- మనకి ఏదైతే ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్ ఉందో దాన్ని స్టార్ట్ చేస్తుంది అనమాట. వీటిని మనం ఏవైతే రికగ్నిషన్ సీక్వెన్సెస్ అని అంటున్నాం. రైట్, ఓకే, ఇక్కడ వరకు క్లారిటీ వచ్చి ఉంటుంది మీ అందరికి. ఓకే, పదండి. ఇప్పుడు నేను ఇందాక నుంచి ఏదైతే నేను మీ అందరికీ చెప్తున్నానో, ప్రోకెరియాట్స్ లో యూకెరియాట్స్ లో కొంచెం మార్పులు ఉంటాయని చెప్తున్నాను కదా, దాని గురించి మాట్లాడుకుందాం రండి. సో మనకి ఏదైతే ఈ పర్టికులర్ రీజన్ ఉన్నదో, ఎక్కడైతే యాక్చువల్ గా ఏదైతే పర్టికులర్ రీజన్ ఉందో, ఎక్కడైతే యాక్చువల్ గా డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ అనేది కాపీ అయ్యి దాని నుంచి ప్రోటీన్ ఫామ్ అవబోతున్నాను, ఆ పర్టికులర్ రీజన్ ఆఫ్ డిఎన్ఏ ఏదైతే ఉందో దాన్ని మనం సిస్ట్రాన్ అంటాం. ఓకే, సో రీజన్ ఆఫ్ డిఎన్ఏ దట్ కోడ్స్ ఫర్ అ ప్రోటీన్ ని మనం సిస్ట్రాన్ అంటాం. సో ద రీజన్ ఆఫ్ డిఎన్ఏ, ద రీజన్ ఆఫ్ డిఎన్ఏ విచ్ కోడ్స్ ఫర్ ప్రోటీన్, విచ్ కోడ్స్ ఫర్ ప్రోటీన్. ఓకే, ఏదైతే రీజన్ ఆఫ్ డిఎన్ఏ ఉన్నదో, ఏదైతే యాక్చువల్ గా జీన్ ది రీజన్ ఉందో, ఏదైతే యాక్చువల్ గా ఒక ప్రోటీన్ ఫామ్ చేస్తున్నదో దాన్ని నేను ఏమంటున్నాను, సిస్ట్రాన్ అంటున్నాను. ఇప్పుడు ఈ సిస్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో, సిస్ట్రాన్స్ ది అరేంజ్మెంట్ ఏదైతే ఉందో ప్రోకెరియాట్స్ లో యూకెరియాట్స్ లో మారుతుంది. మనం అన్నిటికన్నా ఫస్ట్ యూకెరియాట్స్ గురించి మాట్లాడుకుందాం. మనకి యూకెరియాట్స్ లో వచ్చేసరికి మోనోసిస్ట్రానిక్ మోనోసిస్ట్రానిక్ కండిషన్ ఉంటుంది. వాట్ డు వి మీన్ బై మోనోసిస్ట్రానిక్ కండిషన్ అన్న? మోనోసిస్ట్రానిక్ కండిషన్ మనకి యూకెరియాట్స్ లో ఉంటుంది. మోనోసిస్ట్రానిక్ కండిషన్ అంటే బేసిక్ గా యూకెరియాట్స్ లో ఉంటుంది. 1 minute. మోనోసిస్ట్రానిక్ కండిషన్ ఏదైతే ఉందో, మోనోసిస్ట్రానిక్ కండిషన్ ఏదైతే ఉందో, ఓకే, దాంట్లోని మనకి ఒక పర్టికులర్ జీన్ కి, ఫర్ సపోజ్ నేను ఇది ఒక సీక్వెన్స్ తీసుకున్నానంటే, అండ్ ఇది నా స్ట్రక్చరల్ జీన్ అనుకోండి, దిస్ ఇస్ మై స్ట్రక్చరల్ జీన్. ప్రతి ఒక్క స్ట్రక్చరల్ జీన్ కి ఒక సెపరేట్ గా ఒక ప్రమోటర్ రీజన్ ఉంటుంది, సెపరేట్ గా ఒక టర్మినేటర్ రీజన్ ఉంటుంది. సో ఎవ్రీ సింగిల్ జీన్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ ప్రమోటర్ రీజన్, ఇట్స్ ఓన్ టర్మినేటర్ రీజన్ ఫర్ వన్ స్ట్రక్చరల్ జీన్. సో పి అంటే ప్రమోటర్, ఎస్ అంటే స్ట్రక్చరల్, టి అంటే టర్మినేటర్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అది అన్నమాట. సో ఇది వచ్చేసి మనకి విత్ రెస్పెక్ట్ టు యూకెరియాట్స్ లో ఇలా జరుగుతుంది. ఓకే, యూకెరియాట్స్ లో ఇలా జరుగుతుంది. అదే మనం అదే మనం ప్రోకెరియాట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం అనుకోండి, ప్రోకెరియాట్స్ లో మాట్లాడుతున్నాం అంటే సిచ్యువేషన్ మారుతుంది. ఓకే, సో లెటస్ సే మనకి ఇందులోనే నేను కొంచెం ఎక్స్టెండ్ చేస్తున్నాను అనుకోండి, ఇంకొక జీన్ ఉన్నది కొంచెంసేపు ముందు, తర్వాత ఇంకో 2 జీన్స్ ఉన్నాయి. సో లెటస్ సే నాకు ఇంకొక జీన్ ఇక్కడ ఉన్నది, జీన్ నెంబర్ 2 నాకు ఇక్కడ ఉన్నది. సో దిస్ ఇస్ S1. ఓకే, దిస్ ఇస్ S2. అండ్ ఇంకొక జీన్ ఉన్నది, స్ట్రక్చరల్ జీన్ నంబర్ S3 ఉంది. వీటి రెండింటికి కూడా సెపరేట్ గా మళ్ళీ ప్రమోటర్ రీజన్స్ వస్తాయి.
సారీ, సపరేట్ గా ప్రమోటర్ మరియు టర్మినేటర్ రీజన్స్ వస్తాయి. ఓకే, అది అన్నమాట. సో వీ కెన్ సే దిస్ వన్ as P1 T1, దిస్ వన్ as P2 T2, అండ్ దిస్ వన్ as P3 T3. సో ప్రతి ఒక్క జీన్ కి సెపరేట్ గా ఒక ప్రమోటర్ టర్మినేటర్ రీజన్ ఉండడం వలన మనకి మల్టిపల్ సిస్ట్రాన్స్ అనేవి కనిపిస్తాయి. మన మల్టిపల్ సిస్ట్రాన్స్ ఉన్నా కూడా ఆ సిస్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో ఒక తర్వాత తోటి ఒక తర్వాత తోటి సపరేట్ గా ఉన్నాయి. అన్ని జీన్స్ ఒకే ప్రమోటర్ ఇంకా టర్మినేటర్ మీద డిపెండ్ అవ్వట్లేదు. సపరేట్ గా వాటి ఓన్ ప్రమోటర్ టర్మినేటర్ ఉందన్నమాట. సో దీన్ని నేను ఒక సిస్ట్రాన్ అంటున్నాను. దిస్ హోల్ యూనిట్ ఐ విల్ కాల్ వన్ సిస్ట్రాన్. ఓకే, ఇలాగా దీన్ని నేను మళ్ళీ ఇంకొక సిస్ట్రాన్ అంటాను. అలా నాకు బోల్డ్ అని సిస్ట్రాన్స్ ఒకటి తర్వాత ఒకటి ఉంటాయి అనమాట. దీన్నే మనం మోనోసిస్ట్రానిక్ కండిషన్ అంటున్నాం. సింగిల్ సిస్ట్రాన్స్ ఉండడం. ఇప్పుడు మనకి ప్రోకెరియాట్స్ పక్క వెళ్దాం. ఓకే, మనకి ప్రోకెరియాట్ పక్క వెళ్దాం. లెట్ us గో టువర్డ్స్ ప్రోకెరియాట్స్. ప్రోకెరియాట్స్ లో సిచ్యువేషన్ ఎట్లా ఉంది? ప్రోకెరియాట్స్ లో చూసుకున్నట్లయితే మనకి పాలిసిస్ట్రానిక్ కండిషన్ అనేది చూస్తాం. వి సీ అ పాలిసిస్ట్రానిక్ కండిషన్. వాట్ డు వి మీన్ ఇన్ పాలిసిస్ట్రానిక్ కండిషన్? ఏదైతే మనం ప్రోకెరియాట్స్, సో ప్రోకెరియాట్స్ లో పీ ఫర్ ప్రోకెరియాట్స్, పీ ఫర్ పాలిసిస్ట్రానిక్ గుర్తుపెట్టుకుంటారు. ఓకే, సో ప్రోకెరియాట్స్ లో పాలిసిస్ట్రానిక్ కండిషన్ అంటే మనకి రెండు మూడు స్ట్రక్చరల్ జీన్స్ కి ఒకే ఒక ప్రమోటర్ ఇంకా టర్మినేటర్ సీక్వెన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఇఫ్ యూ సీ హియర్, ఇలా ఉన్నదనుకోండి, ఇలా ఉంది సీక్వెన్స్. ఓకే, ఇప్పుడు ఈ సీక్వెన్స్ ఏదైతే ఉందో దీంట్లో మనం చూసుకున్నట్లయితే, ఓకే, దీంట్లో మనం చూసుకున్నట్లయితే నాకు మూడు స్ట్రక్చరల్ జీన్స్ ఇక్కడే ఉన్నాయి. ఇదొక స్ట్రక్చరల్ జీను, ఇదొక స్ట్రక్చరల్ జీను, ఇదొక స్ట్రక్చరల్ జీన్. సో S1, S2, S3 పక్కనే ఉన్నాయి. వీటి నాకు మూడిటికి కలిపి నాకేం ఉంది? ఒకే ప్రమోటర్ రీజన్ ఉన్నది. ఇంకా వీటి మూడిటికి కలిపి నాకు ఒకే టర్మినేటర్ రీజన్ ఉన్నది. సో దేర్ ఈస్ అ సింగిల్ ప్రమోటర్ అండ్ టర్మినేటర్ రీజన్ ఫర్ ఆల్ ద జీన్స్. అర్థమైందా? సో దీన్ని నేను ఏమంటాను? దీన్ని నేను పాలిసిస్ట్రానిక్ అంటాను. ఇప్పుడు దీని నుంచి వచ్చిన ఎంఆర్ఎన్ఏ ఏవైతే వస్తాయో దట్ విల్ మ్యాటర్ అలాట్. చూడండి, మనకి ఇక్కడ ఏదైతే ఎంఆర్ఎన్ఏ వస్తుందో, ఏదైతే ఫస్ట్ ఎంఆర్ఎన్ఏ ఫామ్ అవుతుందో, ఎంఆర్ఎన్ఏ లోని మనకి మధ్యలో ఏదైతే జీన్స్ ఉన్నాయో అక్కర్లేని జీన్స్ వస్తాయి. మధ్యలో రీజన్స్ ఏవైతే ఉన్నాయో చూడండి. సో ఇఫ్ దిస్ ఈస్ అన్ ఎంఆర్ఎన్ఏ, ఓకే, మధ్యలో నాకు అక్కర్లేని రీజన్ ఒకటి వస్తుంది. మళ్ళీ ఇంకొక ఎంఆర్ఎన్ఏ వస్తుంది. మళ్ళీ అక్కర్లేని రీజన్ వస్తుంది. మళ్ళీ ఇంకొక ఎంఆర్ఎన్ఏ వస్తుంది. సో దీనివల్ల ప్రాబ్లం ఏమైంది? నాకు ఈ అక్కర్లేని రీజన్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని నేను ఇంట్రాన్స్ అంటాను. ఇవి వచ్చేసి ఎగ్జాన్స్. దిస్ ఇస్ అన్ ఎగ్జాన్. ఎగ్జాన్. ఈ ఎగ్జాన్ ని మధ్యలో ఇంటరప్ట్ చేసేది ఇంట్రాన్ అంటాం. దీన్ని ఐ విల్ కాల్ దిస్ as ఇంట్రాన్. ఇంట్రాన్. ఓకే, ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ ఇంట్రాన్స్ ని రిమూవ్ చేయాలి. ఇంట్రాన్స్ ని ఒక స్ప్లైసింగ్ అనే ఒక మెథడ్ త్రూగా వీటిని రిమూవ్ చేయడం జరుగుతుంది. స్ప్లైసింగ్ అనే ఒక మెథడ్ త్రూగా వీటిని రిమూవ్ చేసేసి, ఓకే, మనకి ఫైనల్ గా ఏదైతే ఎంఆర్ఎన్ఏ వస్తుందో, ఓకే, దట్ విల్ నాట్ హ్యావ్ ఎనీ ఇంట్రాన్స్, ఇట్ విల్ ఓన్లీ హ్యావ్ అ సీక్వెన్స్ ఆఫ్ ఎగ్జాన్స్. దీన్నే నేనేమంటాను? మోనోసిస్ట్రానిక్ ఎంఆర్ఎన్ఏ అంటాను. మోనోసిస్ట్రానిక్ ఎంఆర్ఎన్ఏ. ఓకే, ఇక్కడ మనకి ఏంటంటే అలాంటి ప్రాబ్లమే లేదు. ఇక్కడ అలాంటి బాధలే లేవు. ఇక్కడ ఏంటి, డైరెక్ట్ గా నాకు ఈ మూడిటి నుంచి ఏవైతే ఎంఆర్ఎన్ఎస్ వస్తున్నాయో ఒకేసారి అన్నిటికని కంబైన్ అయ్యి వస్తాయి. సో నాకు ఇక్కడ నేను ఇంట్రాన్స్ రిమూవ్ చేయాలి అలాంటి కష్టాలు లేవు. ఎందుకంటే మొత్తం అంతటికి కలిపి ఒకే ప్రమోటర్ టర్మినేటర్. సో ఇంటరప్షన్స్ ఏ లేవు ఇక్కడ. ఇక్కడ గడికి ఇంటరప్ట్ అవుతున్నది. ఇక్కడ ఇది ఒక సపరేట్ యూనిట్ కింద వర్క్ అవుతున్నది. ఓకే, దిస్ వన్ ఈస్ వర్కింగ్ యాజ్ అ సపరేట్ యూనిట్, దిస్ వన్ ఈస్ వర్కింగ్ యాజ్ అ సపరేట్ యూనిట్. సో ఇలా సపరేట్ యూనిట్స్ లో వర్క్ చేయడం వలన మధ్యలో ఇంటరప్టింగ్ సీక్వెన్సెస్ వచ్చేస్తున్నాయి. మనకి ఇది లేకపోవడం వల్ల దీన్ని నేను పాలిసిస్ట్రానిక్ ఎంఆర్ఎన్ఏ, ఒకే ఎంఆర్ఎన్ఏ లోని మల్టిపల్ జీన్స్ ఒకేసారి వచ్చేస్తున్నాయి. మల్టిపల్ జీన్స్ ఏదైతే ఎంఆర్ఎన్, సో పాలిసిస్ట్రానిక్ ఎంఆర్ఎన్ఏ. ఓకే, అది అన్నమాట. సో ఈ పాయింట్ ఏదైతే ఉందో ఇక్కడ వరకు క్లియర్ గా గుర్తు పెట్టుకుంటారు. ఓకే, సిస్ట్రాన్ అన్న ట్రాన్స్క్రిప్షన్ యూనిట్ అన్న ఒకటేనా ఒకటే. కానీ మనకి సిస్ట్రాన్ ఏదైతే ఉన్నదో మనకి బేసిక్ గా కరెక్టే, మీరు అన్నది కరెక్టే. ఒక ట్రాన్స్క్రిప్షన్ యూనిట్ ఒక సిస్ట్రాన్ కరెక్టే. డెఫినేషన్స్ కొంచెం మారుతాయి అనమాట. ట్రాన్స్క్రిప్షన్ యూనిట్ ఇస్ ద యూనిట్ ఫ్రమ్ విచ్ అన్ ఎంఆర్ఎన్ఏ విల్ ఫార్మ్ అంటారు. సిస్ట్రాన్ కి రీజన్ ఆఫ్ డిఎన్ఏ విచ్ కోడ్స్ ఫర్ ప్రోటీన్ అంటారు. బట్ రెండు ఆల్మోస్ట్ సిమిలరే, పెద్ద డిఫరెన్స్ లేదనమాట. ఓకే, పదండి. గుడ్ క్వశ్చన్ నాన్న, గుడ్ క్వశ్చన్. ఓకే, పదండి. గోయింగ్ ఫర్దర్ ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే, ఇప్పుడు మనం ఇంకా ట్రాన్స్క్రిప్షన్ యూనిట్ గురించి మాట్లాడుకుంటాం. ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది ఏమిటి అవన్నిటి గురించి ఇంకా మనం మాట్లాడుకుంటాం. పదండి. ఓకే, రైట్. గోయింగ్ ఫర్దర్, ట్రాన్స్క్రిప్షన్ యూనిట్ అండ్ ద జీన్.
ఓకే రండి. సో బిఫోర్ దట్ ఒక క్వశ్చన్ చేసుకుందాం మనం. లెట్ us డూ అ స్మాల్ క్వశ్చన్. ఆఫ్టర్ దట్ వీ కెన్ గో ఫర్దర్. ఓకే రండి. ఓకే చూడండి. DNA dependent, DNA dependent, NEET 2016 question. DNA dependent RNA polymerase catalyzes transcription on one strand of DNA, which is called the. చాలా మంచి క్వశ్చన్. DNA డిపెండెంట్ RNA పాలిమరేజ్ ఏదైతే ఉన్నదో అది ఏదైతే ట్రాన్స్క్రిప్షన్ ఉన్నదో అది ఒక స్ట్రాండ్ మీద చేస్తున్నది. అది ఏ స్ట్రాండ్ మీద ట్రాన్స్క్రిప్షన్ చేస్తున్నది ఆలోచించుకొని ఒకసారి చెప్పండి. అదే స్ట్రాండ్ మీద చేస్తున్నది. ఇట్ ఈస్ ట్రాన్స్క్రైబింగ్ వన్ స్ట్రాండ్. నా దగ్గర రెండు స్ట్రాండ్స్ ఉన్నాయి, 3' to 5', ఇంకా 5' to 3'. ఓకే ఇప్పుడు నేను ఒక స్ట్రాండ్ ని వాడుకొని నేను కొత్త ఎంఆర్ఎన్ఏ ఫామ్ చేసుకుంటున్నాను. సో ఏ స్ట్రాండ్ ని వాడైతే నేను కొత్త ఎంఆర్ఎన్ఏ ఫామ్ చేసుకుంటున్నాను దాన్ని నేను టెంప్లేట్ అన్నాను. దేనిది సీక్వెన్స్ అయితే కాపీ చేస్తున్నాను దాని కోడింగ్ అన్నాను. సో ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఏ స్ట్రాండ్ అని వాడుతుంది సో దట్ మనకి కొత్త ఎంఆర్ఎన్ఏ ఫామ్ అవుతుంది అండ్ ఆ ఎంఆర్ఎన్ఏ మనకి 5' to 3' లో ఉంటుంది. వాట్ విల్ బి ది ఆన్సర్ నాన్న? ఆలోచించుకొని ఒకసారి నాకు చెప్పండి. వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. పదండి. ప్రియా ప్రసాద్ వారియర్. నాన్న ఒకసారి ఆలోచించి చెప్పండి నాన్న, తొందర ఏమీ లేదు, ఆలోచించి చెప్పండి. ఎనీ ఎనీవన్? చూడండి, మనకి డిఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఏదైతే ఉందో అది టెంప్లేట్ స్ట్రాండ్ ఏదైతే ఉందో దాన్ని వాడుకొని దాని నుంచి మనకి కొత్త ఎంఆర్ఎన్ఏ స్ట్రాండ్ అనేది ఫామ్ చేస్తున్నది. ఓకే టెంప్లేట్ స్ట్రాండ్ లో ఉన్న సీక్వెన్స్ ని కాంప్లిమెంటరీ ఫామ్ లో తీసుకొని వాడుకుంటున్నది. అర్థమైందా నాన్న? అది. సో అందుకే మనకి ఆప్షన్ ఏ అవుతుంది. ఆప్షన్ ఏ అవుతుంది. ఓకే నా ఇక్కడ వరకు మనకి ఒక క్లారిటీ వచ్చింది అంటే లెట్ us గో బ్యాక్ అండ్ లెట్ us ట్రై టు రీడ్ మోర్. పదండి ఇంకా ఫర్దర్ రీడింగ్ చేసుకోవడం మొదలెట్టేద్దాం రండి. ఓకే ట్రాన్స్క్రిప్షన్ యూనిట్ అండ్ ద జీన్. A gene is defined as the functional unit of inheritance. ఒక జీన్ ని నేను ఒక functional unit of inheritance అంటున్నాను. ఓకే though there is no ambiguity that the genes are located on the DNA, it is difficult to literally define a gene in terms of DNA sequence. Okay, so the DNA sequence coding for tRNA or rRNA molecule also defines a gene. మనకి ఏదైతే ఎంఆర్ఎన్ఏ ఫామ్ చేయడమే కాకుండా టిఆర్ఎన్ఏ ఇంకా ఆర్ఆర్ఎన్ఏస్ కూడా మనకి డిఎన్ఏ నుంచి ఫామ్ అవుతాయి. యాక్చువల్ గాను ట్రాన్స్క్రిప్షన్ త్రూ గానే ఫామ్ అవుతాయి అవి కూడాను. ఓకే హవెవర్ బై డిఫైనింగ్ అ సిస్ట్రాన్ as a segment of DNA coding for polypeptide, the structural gene in a transcription unit could be as monocistronic, eukaryotes లో అన్నట్టు, or polycistronic in bacteria or prokaryotes. ఓకే ఇదంతా మీకు నార్మల్ గా మీరు చదివితే మాత్రం మీకు అసలు అర్థం కాదు, కానీ ఇప్పుడు ఇలా చదువుతున్నారు కాబట్టి మీకు నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసాక మనం చదువుతున్నాం కాబట్టి మనకి క్లారిటీ వస్తుంది. Okay. Now, in eukaryotes, the monocistronic structural genes have interrupted coding sequences. Okay. మన యూకెరియాట్స్ లో చూసుకున్నట్లయితే మోనోసిస్ట్రానిక్ స్ట్రక్చరల్ జీన్స్ ఏవైతే ఉన్నాయో హ్యావ్ ఇంటరప్టెడ్ కోడింగ్ సీక్వెన్సెస్. ఓకే మనకి నేను చూపించినట్టు మీకు ఇక్కడ ఎగ్జాన్ ఇంట్రాన్ వస్తూ ఉంటది అనమాట. దాన్ని ఇంటరప్టెడ్ కోడింగ్ సీక్వెన్సెస్ అంటారు, మధ్యలో ఇంట్రాన్స్ రావడం వల్ల. ఓకే అది మనకి యూకెరియాట్స్ లో. ద జీన్స్ ఇన్ యూకెరియాట్స్ ఆర్ స్ప్లిట్, సపరేట్ గా స్ప్లిట్ అయి ఉన్నాయి. దీన్నే మనం మోనోసిస్ట్రానిక్ ప్యాటర్న్ అంటాం. ద కోడింగ్ సీక్వెన్సెస్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ డిఫైన్డ్ యాజ్ ఎగ్జాన్స్. ఏవైతే ఎగ్జాన్స్ ఉన్నాయో వాటి నుంచి మనకు ఒక ప్రోటీన్ మాలిక్యూల్ ఫామ్ అవ్వచ్చు, ఒక పాలిపెప్టైడ్ ఫామ్ అవ్వచ్చు. కానీ ఇంట్రాన్స్ అనేవి మనకు అనవసరం, వాటిని తీసి పారేయాలి. ఎగ్జాన్స్ ఆర్ సెట్ టు బి దోస్ సీక్వెన్సెస్ దట్ ఆర్ దట్ అపియర్ ఇన్ మెచ్యూర్ ఆర్ ప్రాసెస్డ్ ఆర్ఎన్ఏ. ఏదైతే ప్రాసెస్డ్ లేదంటే మెచ్యూర్ ఆర్ఎన్ఏ ఉన్నదో మనకి ఫస్ట్ ఏదైతే వస్తుందో అది మెచ్యూర్ ఆర్ఎన్ఏ కాదు, దాంట్లో ఇంకా ఇంట్రాన్స్ ఉన్నాయి. అది మెచ్యూర్ అయ్యి మనకి ప్రాసెస్డ్ ఆర్ఎన్ఏ అనేది వస్తుంది. These exons are interrupted by introns. Introns are intervening sequences, do not appear in the mature or processed RNA. The split gene arrangement further complicates the definition of a gene in terms of a DNA segment. అది అన్నమాట. ఓకే పదండి నెక్స్ట్ ముందుకెళ్దాం. ఇన్హెరిటెన్స్ ఆఫ్ అ క్యారెక్టర్ ఈజ్ ఆల్సో ఎఫెక్టెడ్ బై ప్రమోటర్ అండ్ రెగ్యులేటరీ సీక్వెన్సెస్ ఆఫ్ అ స్ట్రక్చరల్ జీన్. ఒక క్యారెక్టర్ అనేది ఎలా ఇన్హెరిట్ అవుతున్నది అన్నది ప్రమోటర్ ఇంకా రెగ్యులేటరీ సీక్వెన్సెస్ కూడా డిఫైన్ చేస్తాయి. అండ్ సమ్ టైమ్స్ ద రెగ్యులేటరీ సీక్వెన్సెస్ ఆర్ లూజ్లీ డిఫైన్డ్ as regulatory genes
ఈవెన్ దో దీస్ సీక్వెన్సెస్ డో నాట్ కోడ్ ఫర్ ఎనీ ఆర్ఎన్ఏ ఆర్ ప్రోటీన్. దీని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. రెగ్యులేటరీ సీక్వెన్సెస్ ఏవైతే వీళ్ళు చెప్తున్నారో అది మనం రెగ్యులేషన్ ఆఫ్ జీన్ ఎక్స్ప్రెషన్ లో మాట్లాడుకుంటాం. ఇప్పుడు మీరు అది మాట్లాడుకున్నాం అంటే కన్ఫ్యూజ్ అవుతాం, అందుకే ఇప్పుడు వద్దు అంటున్నాను. రండి. రైట్. సో ఇది వచ్చేసి ట్రాన్స్క్రిప్షన్ యూనిట్ గురించి మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. ఓకే, పదండి. సో ఇక్కడ ఇక్కడ అన్నిటికన్నా ఫస్ట్ ఓకే మనకి బేసిక్ ఏరియా అంతా కంప్లీట్ గా అర్థమైపోయింది, అక్కడ ఏం జరుగుతున్నది ఏంటని తెలిసిపోయింది. ఓకే, అండ్ నౌ నేను మీ అందరికి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పబోతున్నాను నన్ను. ఓకే, దట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు ఎంబీసాట్. మీరు నాకు తెలుసు మీలో చాలా మంది ఆల్రెడీ టెస్ట్ ఇచ్చేసి ఉంటారు, సార్ మాకు తెలుసు అంటారు కానీ బట్ ఎవరైతే ఇంకా రాయలేదు వాళ్ళకి ఇంకా ఆపర్చునిటీ ఉన్నది. ఓకే, ఎంబీసాట్ ఏదైతే ఉందో ఇట్స్ అ నేషనల్ లెవెల్ స్కాలర్షిప్ టెస్ట్, మెగా వేదాంతు స్కాలర్షిప్ అడ్మిషన్ టెస్ట్ 2024. ఈ టెస్ట్ ఏదైతే ఉన్నదో నేషనల్ లెవెల్లోని అందరూ స్టూడెంట్స్ ఫ్రీగా పార్టిసిపేట్ చేయొచ్చు. అందరూ పార్టిసిపేట్ చేస్తుండడం వలన మీరు నేషనల్ లెవెల్లో కంప్లీట్ చేస్తారు. ఇంకా మీరు చాలా మంచి ర్యాంకులు తెచ్చుకున్నారు అంటే మాత్రం మీకు నెంబర్ ఆఫ్ ప్రైజెస్ కూడా ఉంటాయి అనమాట. ఓకే, అండ్ అప్ టు 100% స్కాలర్షిప్ ఆఫ్ కోర్స్. ఓకే, ఏదైతే వేదాంతు ఆన్లైన్ ఇంకా ఆఫ్లైన్ కోర్సెస్ ఏవైతే మీకు ప్రొవైడ్ చేస్తున్నదో దాంట్లో అప్ టు 100% స్కాలర్షిప్ వరకు మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఫర్ సపోజ్ ఆఫ్లైన్ ఇద్దాం అనుకుంటున్నారంటే ఆల్రెడీ ఇవాళ ఒక ఎగ్జామ్ అయిపోయింది. 20వ తారీఖు 27వ తారీఖు ఆఫ్లైన్ సెంటర్స్ లో వెళ్ళి ఇవ్వచ్చు. ఆన్లైన్ లో ఇద్దామంటున్నారంటే ఎప్పుడైనా ఇవ్వచ్చు, మీరు ఎప్పుడైనా లాగిన్ చేసి మొదలెట్టేయచ్చు, పర్వాలేదు. ఒక గంట సేపు టెస్ట్ అంతే ఇది. సో 20వ తారీఖు వరకు మీకు టైం ఉన్నది అక్టోబర్ లో. ఈ గంట సేపు టెస్ట్ లోని మీకు ఫిజిక్స్ లో 15, కెమిస్ట్రీలో 15, బయాలజీలో 30 క్వశ్చన్లు వస్తాయి. టోటల్ గా 60 క్వశ్చన్లు. 60 క్వశ్చన్లు 60 నిమిషాలు కంప్లీట్ చేయాలి ఒక గంట సేపు టెస్ట్ లోని. నీట్ ప్యాటర్న్ లో ఉంటుంది. కరెక్ట్ క్వశ్చన్ కి 4 మార్క్స్, రాంగ్ అయితే -1, టోటల్ 240 మార్క్స్. ఓకే, అది అన్నమాట. 11th స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బయాలజీ సిలబస్ మాత్రం నేను చెప్పబోతున్నాను. మిగతా ఫిజికల్ కెమిస్ట్రీ మొత్తం 11th సిలబస్ ఉన్నది. బయాలజీలో వచ్చేసరికి మనకి లివింగ్ వరల్డ్ నుంచి కెమికల్ కోఆర్డినేషన్ ఇంటిగ్రేషన్ మరియు 12th సిలబస్ ఎవరైతే ఉన్నారో 12th స్టూడెంట్స్ కి సపరేట్, 11th కి సపరేట్ ఉంది. ఓకే, సో 12th స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ రిప్రొడక్షన్ యూనిట్ నుంచి లాస్ట్ ఇకాలజీ యూనిట్ లో బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్ వరకు సిలబస్ ఉంది. సో ఇప్పటి వరకు మీరు ఇంకా రిజిస్టర్ చేసుకోలేదు అంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ మీకు దొరికిపోతుంది, వెళ్ళి రిజిస్టర్ చేసుకోండి అండ్ అప్లై చేయండి, అంటే ఎగ్జామ్ ఇవ్వండి. ఓకే, మంచిగా ప్రిపేర్ అయ్యండి, ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యూ. ఓకే, పదండి. దట్స్ అబౌట్ ఇట్. ఓకే నన్ను రండి. ఓకే, సో నౌ ఎంబీసాట్ లో స్కాలర్షిప్ వస్తే ప్రో బ్యాచ్ ఎన్రోల్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు అనేసి నాకు తెలుస్తున్నాను నాన్న. ఓకే, నీట్ లో ర్యాంక్ కి హెల్ప్ అవుతుంది. అవుతుంది అంటే మీకు స్కాలర్షిప్ ఏదైతే దొరుకుతుందో మీరు ఆ స్కాలర్షిప్ త్రూ గాను మీరు వేరే వేరే కోర్సెస్ మీకు ఏవైతే వేదాంతో ఆఫర్ చేస్తారో దాంట్లో మీకు చాలా వరకు డిస్కౌంట్స్ దొరికిపోతాయి. ఆ డిస్కౌంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిస్కౌంట్స్ తోటి మీరు కోర్సెస్ ని అటెండ్ అవ్వచ్చు. సో అది అన్నమాట బేసిక్ లాజిక్ అంతా. ఓకే, రైట్, పదండి. నెక్స్ట్ ముందుకు వెళ్ళిపోదాం. నా సిక్స్ట్రాన్ గురించి వీటన్నిటి గురించి నేను ఆల్రెడీ చెప్పాను. ఒక ఒక యూకెరియాట్ లోని ఇంకా ప్రోకెరియాట్ లో ఎంఆర్ఎన్ఏ ఎలా ఉంటుందో కూడా నేను చెప్పేశాను. మనం ఇంకా పెద్దగా దీని గురించి డిస్కస్ చేయాలి ఇంకా. నౌ లెట్ us go further and let us try to understand the types of RNA, types of RNA and process of transcription. ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్ లో ఇంకా మనం ఎంటర్ అవబోతున్నాం, పదండి. ఓకే, సో అన్నిటికన్నా ఫస్ట్ ఓకే టైప్స్ ఆఫ్ ఆర్ఎన్ఏ అండ్ ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్క్రిప్షన్. ఇన్ బ్యాక్టీరియా దేర్ ఆర్ 3 మేజర్ టైప్స్ ఆఫ్ ఆర్ఎన్ఏస్. బ్యాక్టీరియాలో వచ్చేసి మనకి 3 మేజర్ టైప్స్ ఆఫ్ ఆర్ఎన్ఏస్ ఉంటాయి. ఎంఆర్ఎన్ఏ, టిఆర్ఎన్ఏ, ఆర్ఆర్ఎన్ఏ. ఆఫ్ కోర్స్ మనలో కూడా అట్లనే ఉంది, సో బ్యాక్టీరియాలో కూడా అట్లనే ఉంది. సో మనలో వాటిలో తేడా ఏం వస్తుందంటే మనకి నంబర్ ఆఫ్ ఆర్ఎన్ఏస్ లోని మళ్ళీ కొంచెం వేరియేషన్స్ వస్తాయి, మనం మాట్లాడుకుంటాం అది. ఓకే, బట్ మనకి ఇక్కడ ఫస్ట్ మనం ప్రోకెరియాటిక్ ట్రాన్స్క్రిప్షన్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో మనం ప్రోకెరియాట్స్ లో ట్రాన్స్క్రిప్షన్ అనేది ఎలా జరుగుతుందని తెలుసుకున్న తర్వాత యూకెరియాట్స్ లో కూడా అలాగే సిమిలర్ గానే జరుగుతుంది, అది కూడా డిస్కస్ చేసుకుంటాం. ఓకే, పదండి. రైట్. నౌ గోయింగ్ ఫర్దర్ మనకి 3 టైప్స్ ఆఫ్ ఆర్ఎన్ఏస్ ఉంటాయి, టిఆర్ఎన్ఏ, ఆర్ఆర్ఎన్ఏ, ఇంకా ఎంఆర్ఎన్ఏ. ఎంఆర్ఎన్ఏ మన మెసెంజర్ ఆర్ఎన్ఏ, టిఆర్ఎన్ఏ ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ, ఆర్ఆర్ఎన్ఏ రైబోజోమల్ ఆర్ఎన్ఏ. ఎంఆర్ఎన్ఏ అనేది మనకి డిఎన్ఏ నుంచి ఏదైతే కోడ్ ఉన్న డిఎన్ఏ లో ఉన్న కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ ని ఆర్ఎన్ఏ ఫామ్ లో కన్వర్ట్ చేసుకొని యాజ్ అ మెసెంజర్ అది ప్రోటీన్ ఫామ్ చేయడానికి వెళ్తున్నాడు. టిఆర్ఎన్ఏ ఏదైతే ఉందో ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ అంటాము. ఇది యాక్చువల్ గా ప్రోటీన్ ఎప్పుడైతే సింథసిస్ జరుగుతున్నదో రైబోజోమల్ సర్ఫేస్ లోని అప్పుడు ఇది అమైనో ఆసిడ్స్ ని క్యారీ చేసుకొని తెస్తుంది అనమాట. ఓకే, మూడోది వచ్చేసి రైబోసోమల్ ఆర్ఎన్ఏ. ఇట్ యాక్చువల్లీ ఫార్మ్స్ రైబోసోమ్ ది బేసిక్ స్ట్రక్చర్ మనకి ఆర్ఆర్ఎన్ఏ ని ఫార్మ్ చేస్తుంది. పదండి ముందుకు వెళ్దాం. ఆల్ 3 RNAs are related to synthesize the protein in the cell. The mRNA provides the template, tRNA brings amino acids and reads the genetic code, and rRNAs plays the structural and catalytic role of during translation. ఈ స్ట్రక్చరల్ ఇంకా కెటలిటిక్ రోల్ అనేది ఏంటి అనేది మనం డిస్కస్ చేసుకుంటాము, నో నీడ్ టు వరీ. ఓకే, పదండి. నౌ గోయింగ్ ఫర్దర్
there is a single DNA dependent RNA polymerase that catalyzes the transcription of all types of RNA in bacteria. చూడండి, మనకి ఒకే టైప్ ఆఫ్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఉంది. మనకి యూకెరియాట్స్ లో వచ్చేసి 3 ఆర్ఎన్ఏ పాలిమరేజెస్ ఉంటాయి. ఆర్ఎన్ఏ పాలిమరేజ్ 1, ఆర్ఎన్ఏ పాలిమరేజ్ 2, ఆర్ఎన్ఏ పాలిమరేజ్ 3. కానీ ప్రోకెరియాట్స్ లో, బ్యాక్టీరియాలో మనకు ఒకే ఒక్క ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఉంటుంది, డిఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్. ఆ ఒక్క పాలిమరేజే మనకి టిఆర్ఎన్ఏ, ఆర్ఆర్ఎన్ఏ, ఎంఆర్ఎన్ఏ మూడు ఫామ్ చేస్తుంది. ఓకే, అది అన్నమాట. ఇది మనకు మారుతుంది. యూకెరియాట్స్ లో వేరే వేరే పాలిమరేజెస్ వేరే వేరే కాంపోనెంట్స్ ఫామ్ చేస్తాయి. ఆర్ఎన్ఏ పాలిమరేజ్ బైండ్స్ టు ప్రమోటర్ అండ్ ఇనిషియస్ ట్రాన్స్క్రిప్షన్. ఓకే, ఇప్పుడు మనం ఇంకా ట్రాన్స్క్రిప్షన్ అనేది ఎలా అవుతున్నదో మాట్లాడుకోబోతున్నాం రండి. సో క్లియర్ గా మాట్లాడుకుందాం. 1 minute. ఓకే, పదండి. సో ప్రోకెరియాటిక్ ట్రాన్స్క్రిప్షన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. లెట్ us టాక్ అబౌట్ ప్రోకెరియాటిక్ ట్రాన్స్క్రిప్షన్. ఫస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకుందాం, దాని తర్వాత రీడింగ్ చేద్దాం. ఓకే, ప్రోకెరియాటిక్ ట్రాన్స్క్రిప్షన్. ఓకే, పదండి. నా గోయింగ్ ఫర్దర్. ఓకే, చూడండి ఇక్కడ మనకి ప్రోకెరియాటిక్ ట్రాన్స్క్రిప్షన్ లో అన్నిటికన్నా ఫస్ట్ పాయింట్ నేను ఏం చెప్పానంటే, దెర్ ఇస్ అ సింగిల్ ఆర్ఎన్ఏ పాలిమరేస్. దెర్ ఇస్ అ సింగిల్ ఆర్ఎన్ఏ పాలిమరేస్. ఒకే ఒక ఆర్ఎన్ఏ పాలిమరేస్ అనేది ఉంది. ఈ సింగిల్ ఆర్ఎన్ఏ పాలిమరేస్ ఏదైతే ఉందో ఇది మనకి మూడు పనులు చేస్తున్నది. ఇదే మనకి మూడు ఆర్ఎన్ఏస్ ఫామ్ చేస్తున్నది. ఎంఆర్ఎన్ఏ అవనండి, టిఆర్ఎన్ఏ అవనండి, ఆర్ఆర్ఎన్ఏ అవనండి. దిస్ ద ఫస్ట్ పాయింట్, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మనకి ప్రోకెరియాటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఏదైతే ఉందో మనం అది మూడు భాగాల్లో డివైడ్ చేసుకుంటాం. 3 స్టెప్స్. ఓకే, 3 స్టెప్స్ లో డివైడ్ చేసుకుంటాం. ఓకే, 3 స్టెప్స్ లో డివైడ్ చేసుకుంటాం. ఒకటి ఇనిషియేషన్, రెండోది ఇలాంగేషన్, మూడోది టర్మినేషన్. ఒక్కొక్క స్టెప్ లో ఏం జరుగుతున్నది అన్నది ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ ఇనిషియేషన్ లో ఏం జరుగుతున్నది. ఇనిషియేషన్ లో ఏం జరగాలి నాన్న, ఏం జరగాలి? ఓకే, ఇనిషియేషన్ అంటే ఏం జరగాలి? బేసిక్ గాను మనకి ఆర్ఎన్ఏ పాలిమరేజ్ వచ్చి ప్రమోటర్ రీజన్ లో అటాచ్ అవ్వాలని ఇందాక నుంచి మనం మాట్లాడుకున్నాం, రైట్? అదే జరుగుతుంది. కానీ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ డైరెక్ట్ గా వచ్చి అటాచ్ అవ్వదు. దెర్ ఈస్ అ ఫ్యాక్టర్ నోన్ యాజ్ అ సిగ్మా ఫ్యాక్టర్. ఓకే, ఒక స్పెషల్ టైప్ ఆఫ్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది, దేన్ని అయితే మనం సిగ్మా ఫ్యాక్టర్ అంటాం. ఓకే, వి కాల్ ఇట్ అస్ సిగ్మా ఫ్యాక్టర్. ఇలా సిగ్మా ఫ్యాక్టర్ అంటాం దీన్ని. ఏదైతే సిగ్మా ఫ్యాక్టర్ ఉందో ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ సిగ్మా మెయిల్ ఏదైతే మీరు చూస్తారో రీల్స్, అలా కాదు. ఇది దీనికి దానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఓకే, అదో పచ్చ సోది అది, దాంట్లో మీనింగ్ లేదు, పాడు లేదు. అలాంటి రీల్స్ చూడడం ఫస్ట్ ఆపేయాలి మీరు. ఓకే, నో లెట్స్ టాక్ అబౌట్ సిగ్మా ఫ్యాక్టర్. సిగ్మా ఫ్యాక్టర్ ఏం చేస్తుంది అంటే యాక్చువల్ గాను ఏదైతే ప్రమోటర్ రీజన్ ఉన్నదో ఆ ప్రమోటర్ రీజన్ కి యాక్చువల్ గాను ఓకే వెళ్ళి అటాచ్ అవుతుంది ఫస్ట్. ఓకే, అదేం చేస్తుంది? అన్నిటికన్నా ఫస్ట్ అదేం చేస్తుంది, మనకి ప్రమోటర్ రీజన్ దగ్గరికి వెళ్ళి అటాచ్ అవుతుంది. ఇట్ విల్ గో అండ్ అటాచ్ టు ద ప్రమోటర్ రీజన్. యాజ్ సూన్ యాజ్ ఇట్ విల్ గో టు ద ప్రమోటర్ రీజన్, మనకి ఈ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఏదైతే ఉందో దానికి ఈ సిగ్మా ఫ్యాక్టర్ అనేది ప్రమోటర్ రీజన్ కి అటాచ్ అయినట్టు కనిపిస్తుంది. సో ఆర్ఎన్ఏ పాలిమరేజ్ కెన్ ఓన్లీ సెన్స్ ద సిగ్మా ఫ్యాక్టర్. ఓకే, సో ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఏం చేస్తుందంటే ఈ ప్రమోటర్ రీజన్ లో ఏదైతే నేను మీకు చెప్పాను కదా రికగ్నిషన్ సీక్వెన్స్, ఆ సిగ్మా ఫ్యాక్టర్ ఆ రికగ్నిషన్ సీక్వెన్స్ చూసి ప్రమోటర్ కి వెళ్ళి అటాచ్ అవుతుంది. మనకి ఇప్పుడు ఏం చేస్తుందంటే మనకి ఆర్ఎన్ఏ పాలిమరేజ్ వచ్చేసి ఇప్పుడు మనకి దీన్ని చూసుకొని అప్పుడు వచ్చేసి ప్రమోటర్ రీజన్ కి ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అటాచ్ అవుతుంది. ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనేది అటాచ్ అవుతుంది. యాజ్ సూన్ యాజ్ ద ఆర్ఎన్ఏ పాలిమరేజ్ విల్ అటాచ్ టు ద ప్రమోటర్ రీజన్, మనకి స్టార్ట్ అయిపోతుంది మనకి ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్. సో షో యూ ద డయాగ్రామ్. నేను మీకు ఇక్కడ డయాగ్రామ్ చూపిస్తాను. ఓకే, ఐ వాంట్ టు షో యూ దిస్ డయాగ్రామ్. చూడండి ఇక్కడ మనకి ఏమైంది, సిగ్మా ఫ్యాక్టర్ వచ్చింది. సిగ్మా ఫ్యాక్టర్ వచ్చి ఏం చేసింది, మనకి యాక్చువల్ గా హెల్ప్ చేసింది. ఓకే, ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ని ప్రమోటర్ రీజన్ లో బైండ్ చేయడానికి హెల్ప్ చేసింది. సో ద సిగ్మా ఫ్యాక్టర్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఐడెంటిఫైయింగ్ అండ్ బైండింగ్ ఆఫ్ ద ప్రమోటర్ రీజన్ టు ద ఆర్ఎన్ఏ పాలిమరేజ్. ఒకసారి మనకి ఆర్ఎన్ఏ పాలిమరేజ్ బైండ్ అయిపోయింది అంటే సింపుల్, ఇట్ విల్ స్టార్ట్ మూవింగ్ ఇన్ 5' టు 3' డైరెక్షన్. మనకి ఏదైతే ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఉన్నదో ఇది మనకి 5' టు 3' డైరెక్షన్ లోని రన్ అవడం స్టార్ట్ అయిపోతుంది. సో 5' టు 3' డైరెక్షన్ లో రన్ అవుతూ ఇది 5' టు 3' డైరెక్షన్ లోని ఎంఆర్ఎన్ఏ కూడా ఫామ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో యాజ్ ఇట్ ఈస్ డూయింగ్ దట్ లెట్ us ట్రై టు అండర్స్టాండ్ ఎలాంగేషన్ అనేది ఎలా జరుగుతుంది. ఓకే,
సో మనకి ఇలాంగేషన్ అనేది బేసిక్ గా సింపుల్ ఆర్ఎన్ఏ పాలిమరేస్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది, పెద్ద దాంట్లో తన్నొప్పి లేదు. కానీ యాజ్ ద ఆర్ఎన్ఏ పాలిమరేస్ ఈజ్ రీచింగ్ ద టర్మినేటర్ రీజన్, ఇంకొక స్పెషల్ ఫ్యాక్టర్ ఉంది నోన్ యాజ్ ద రో ఫ్యాక్టర్. ఓకే, ఈ రో ఫ్యాక్టర్ ఏం చేస్తున్నది? ఈ రో ఫ్యాక్టర్ ఏం చేస్తున్నది? వేర్ వర్ వి 1 minute. సో మనకి ఏదైతే రో ఫ్యాక్టర్ ఉన్నదో, ఓకే, ఈ మనకి ఇలాంగేషన్ లో ఏమైంది? మనకి ఎంఆర్ఎన్ఏ ఏదైతే ఉందో న్యూ ఎంఆర్ఎన్ఏ అనేది ఫామ్ అవడం స్టార్ట్ అయిపోయింది ఇన్ 5' to 3' డైరెక్షన్. ఓకే, అది అన్నమాట. టర్మినేషన్ లో మనకి ఒక కొత్త ఫ్యాక్టర్ వస్తుంది నోన్ యాజ్ రో ఫ్యాక్టర్. రో ఫ్యాక్టర్ మనం ఇలా రాసుకుంటాం అన్నమాట, ఇలా రాసుకుంటాం. ఇది రో ఫ్యాక్టర్. రో ఫ్యాక్టర్ ఏదైతే ఉందో, రో ఫ్యాక్టర్ యాక్చువల్ గా టర్మినేటర్ రీజన్ వస్తున్నది అనగా టర్మినేటర్ రీజన్ ఆర్ఎన్ఏ పాలిమరేస్ కి వెళ్ళి అటాచ్ అయిపోతుంది. సో ఆర్ఎన్ఏ పాలిమరేస్ కి రో ఫ్యాక్టర్ వచ్చి అటాచ్ అవడం అనేది ఒక ఇండికేషన్ గా చూసుకొని ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనేది పాలిమరైజేషన్ ఆపేస్తుంది. సో ఆర్ఎన్ఏ పాలిమరేజ్ విల్ స్టాప్, విల్ స్టాప్. ఇది ఒక స్టాప్ ఇండికేషన్ లా పనిచేస్తుంది. స్టాప్ చేయగానే ఏదైతే ఎంఆర్ఎన్ఏ ఫామ్ అయిందో, ఎంఆర్ఎన్ఏ అనేది న్యూ ఎంఆర్ఎన్ఏ ఏదైతే ఫామ్ అయిందో, ఆ కొత్తగా ఫామ్ అయిన ఎంఆర్ఎన్ఏ అనేది రిలీజ్ అయిపోతుంది, రిలీజ్ అయిపోతుంది. ఓకే, అది అన్నమాట. ఓకే, సో అందుకే దీన్ని మనం రిలీజ్ ఫ్యాక్టర్ అని కూడా అంటాం. మీకు చూసుకున్నట్లయితే మనకి యాక్చువల్ గా ఆ రో ఫ్యాక్టర్ మనం రిలీజ్ ఫ్యాక్టర్ అని కూడా అనొచ్చు, టర్మినేషన్ ఫ్యాక్టర్ అని కూడా అనొచ్చు. సో కొత్త ఎంఆర్ఎన్ఏ మనకి ఫామ్ అయింది 5' to 3' డైరెక్షన్. అది అన్నమాట. ఓకే, జస్ట్ 1 minute నాన్న, ఒక ఇంపార్టెంట్ కాల్ వస్తున్నది. ఐల్ బి బ్యాక్. టెన్షన్ పడకండి నాన్న, ఇనిషియేషన్ మళ్ళీ రిపీట్ చేస్తాను నేను. నో నీడ్ టు వరీ. నేను మళ్ళీ రిపీట్ చేస్తాను ఇనిషియేషన్. మనం ఎప్పుడైతే యాక్చువల్గా ఇప్పుడు అట్ ప్రెసెంట్ మనం ఎప్పుడైతే యాక్చువల్గా ఇది రిపీట్ చేసుకుంటాం ఎన్సీఆర్టీలో, ఇనిషియేషన్ మళ్ళీ రిపీట్ చేస్తాను నేను ఇప్పుడు. ఓకేనా, రండి. ఓకే, సో లెట్ అస్ రీడ్ ఇట్ వన్స్. ఏదైతే మనం చదువుకున్నామో చూడండి ఏం జరుగుతుందో క్లియర్ గా. మనం ఎలాగో రీడింగ్ చేసి ఇప్పుడు నేర్చుకోబోతున్నాం ఇంకాను, సో ఇంకా క్లియర్ గా అర్థం అవుతుంది. రండి, ఇనిషియేషన్ లో ఏం జరుగుతుంది? ఆర్ఎన్ఏ పాలిమరేస్ బైండ్స్ టు ప్రమోటర్ అండ్ ఇనిషియేట్ ట్రాన్స్క్రిప్షన్. ఇట్ యూజెస్ న్యూక్లియోసైడ్ ట్రైఫాస్ఫేట్స్ యాజ్ సబ్స్ట్రేట్. న్యూక్లియోసైడ్ ట్రైఫాస్ఫేట్స్ అని వాడుతున్నది. ఓకే, చూడండి మనకి న్యూక్లియోసైడ్ ట్రైఫాస్ఫేట్స్ అంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఏటీపీ, జీటీపీ, ఓకే, యూటీపీ, ఇంకా సిటీపీస్. ఓకే, ఇవి 4 న్యూక్లియోటైడ్ ట్రైఫాస్ఫేట్స్ ఏవైతే ఉన్నాయో వాడుతుంది అనమాట. ఎందుకు మనకి యూటీపీ కావాలంటే, ఎందుకంటే ఆర్ఎన్ఏ కదా ఫామ్ అవుతుంది, అందుకు మనకి ఈ 4 కావాలి. ఇవి న్యూక్లియోసైడ్ ట్రైఫాస్ఫేట్స్ యాజ్ సబ్స్ట్రేట్. ఇవి దే యాక్ట్ యాజ్ సబ్స్ట్రేట్స్. ఇవి సబ్స్ట్రేట్స్ గా పనిచేస్తాయి. ఓకే, నంబర్ 1. గోయింగ్ ఫర్దర్, ఓకే, గోయింగ్ ఫర్దర్, and polymerizes the and polymerizes in a template dependent fashion following the rule of complementarity. అదే సేమ్ 3' to 5' strand నుంచి 5' to 3' strand ఫామ్ చేస్తున్నది అది. It somehow also facilitates opening of the helix and continuous elongation. సో అదే మనకి హెలికేస్ పని కూడా చేస్తున్నది. ఓకే, మనకి ఓపెనింగ్ ఆఫ్ ది హెలిక్స్ కూడా ఆర్ఎన్ఏ పాలిమరేస్ చేస్తున్నది. సో ఆర్ఎన్ఏ పాలిమరేస్ ఇన్ ప్రొకారియోట్స్ also acts as also acts as హెలికేస్. హెలికేస్ అంటే బేసిక్ గా ఏదైతే హెలికల్ స్ట్రాండ్ ఉందో దాన్ని ఓపెన్ చేయడం. ఓన్లీ a short stretch of RNA remains bound to the enzyme. ఓకే,
Now, once the polymerases reaches the terminator region, the nascent RNA falls off. So also the RNA polymerase, okay, and this results in termination of transcription. ముందుకెళ్దాం. An intriguing question is that how is RNA polymerase able to catalyze all the three steps, which is initiation, elongation, and termination? ఈ మూడింటిని అది ఎలా కెటలైజ్ చేయగలుగుతున్నది అనే క్వశ్చన్ మనకి రావాలి. ఓకే, సో దీంట్లో సంబంధించి మనం చూసుకున్నట్లయితే అన్నిటికన్నా ఫస్ట్ ద ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఇస్ ఓన్లీ కేపబుల్ ఆఫ్ కెటలైజింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఇలాంగేషన్. చూస్తున్నారా, చూడండి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఐ వుడ్ లైక్ యూ టు హైలైట్ దిస్ పాయింట్. ద ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఇస్ ఓన్లీ కేపబుల్ ఆఫ్ కెటలైజింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఇలాంగేషన్. ఇలాంగేషన్ ది ప్రాసెస్ ఏదైతే ఉందో అది మాత్రం అది చేయగలుగుతున్నది. మనకి ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఇలాంగేషన్ ది ప్రాసెస్ మాత్రం చేయగలుగుతున్నది. ఓకే, చూస్తున్నారా, ఇలాంగేషన్ ని మాత్రం కెటలైజ్ చేస్తున్నది. అది ఇనిషియేషన్ ని టర్మినేషన్ ని కెటలైజ్ చేయట్లేదు. ఇనిషియేషన్ ఇంకా టర్మినేషన్ కోసం దాని దగ్గర ఇనిషియేషన్ ఫ్యాక్టర్, సిగ్మా ఫ్యాక్టర్, ఇంకా టర్మినేషన్ ఫ్యాక్టర్ కావాలి. అది ఉంటేనే అది ఏమైనా చేయగలుగుతుంది, ఇనిషియేషన్ ఇంకా టర్మినేషన్. ఓకే, రెస్పెక్టివ్లీ. అసోసియేషన్ విత్ దీస్ ఫ్యాక్టర్స్ ఆల్టర్ ద స్పెసిఫిసిటీ ఆఫ్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ టు ఈదర్ ఇనిషియేట్ ఆర్ టర్మినేట్. సో ఈ ఫ్యాక్టర్ తోటి ఎప్పుడైతే ఆర్ఎన్ఏ పాలిమరేజ్ వచ్చి బైండ్ అవుతుందో, సో సిగ్మా ఫ్యాక్టర్ తో బైండ్ అవుతున్నదంటే ఇనిషియేట్ చేయాలనే ఒక సిగ్నల్ అనమాట. రో ఫ్యాక్టర్ తో బైండ్ అవుతున్నదంటే టర్మినేట్ చేయాలనే ఒక సిగ్నల్ అనమాట. సో ఈ టర్మ్ గుర్తుపెట్టుకుంటారు. ఓకే, దట్ మనకి ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఇలాంగేషన్ ని మాత్రం కెటలైజ్ చేస్తున్నది. ఇనిషియేషన్ ఇంకా టర్మినేషన్ కోసం ఇనిషియేషన్ ఫ్యాక్టర్ సిగ్మా ఇంకా టర్మినేషన్ ఫ్యాక్టర్ రో కావాలి, రెండు కావాలి. ఓకే, అది అన్నమాట. రైట్. ఓకే, ఇక్కడ వరకు ఈ పాయింట్ క్లియర్. ఇక్కడ వరకు ఈ పాయింట్ క్లియర్ అయింది మనకి. రైట్, సరే. ఓకే, డన్. ముందుకెళ్దాం. ఇన్ బ్యాక్టీరియా, సిన్స్ mRNA does not require any processing to become active, and also since transcription and translation takes place in the same compartment, many a times the translation can begin much before the mRNA is fully transcribed. Consequently, the transcription and translation can be coupled in bacteria. ఓకే, ఈ పాయింట్ ఏదైతే ఉందో దీన్ని కూడా మనం మంచిగా నేర్చుకోవాలి రండి. ఓకే, సో టు అండర్స్టాండ్ దిస్ పాయింట్ నేను ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నాను క్లియర్ గా చూడండి ఇక్కడ. అన్నిటికన్నా ఫస్ట్, ఓకే, మనకి ప్రోకెరియాట్స్ లోని లెటస్ సే ఇది ఒక సెల్ నాన్న. లెటస్ సే దిస్ ఇస్ అ సెల్. ఐ వాంటెడ్ టు షో యూ ద కపుల్ ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్. మీకు ఒక డయాగ్రామ్ కూడా ఉన్నది ఇక్కడ. ఎస్, చూడండి ఈ డయాగ్రామ్ అందరికీ క్లియర్. ఇది వచ్చేసి నేను అనుకున్నాక ఇప్పుడు యూకెరియాటిక్ ట్రాన్స్క్రిప్షన్. ఇది కాదు. సో దిస్ ఇస్ నాట్ ద థింగ్ ఐ థింక్ సో. ఆగండి. ఇక్కడ చూపిస్తాను అండి. సో లెటస్ సే దిస్ ఇస్ అ సెల్. యూకెరియాట్స్ లో అయితే మనకు ఒక న్యూక్లియస్ ఉంటుంది. ప్రోకెరియాట్స్ లో న్యూక్లియస్ ఉంటుందా? ఉండదుగా. ప్రోకెరియాట్స్ లో న్యూక్లియస్ ఉండదు. సో మనకి ఏదైతే సైటోజాల్ ఉందో ఆ సైటోజాల్ లోనే మనకి ట్రాన్స్లేషన్ జరగాలి. సో మనకి లెటస్ సే ఇక్కడ డిఎన్ఏ ఉన్నది. ఆ డిఎన్ఏ ఏదైతే ఉందో, ఓకే, ఆ డిఎన్ఏ నుంచి మనకి ఏమైంది, ఎంఆర్ఎన్ఏ అనేది ఫామ్ అయింది. ఓకే, మనకి ఆర్ఎన్ఏ పాలిమరేజ్ వచ్చింది, ఈ డైరెక్షన్ లో వెళ్ళి మనకి ఏం చేసింది, ఒక ఎంఆర్ఎన్ఏ స్ట్రాండ్ ఫామ్ చేసింది. 5' టు 3' డైరెక్షన్ లో ఉన్న ఎంఆర్ఎన్ఏ స్ట్రాండ్ ఫామ్ చేస్తుంది. ఇప్పుడు యాజ్ సూన్ యాజ్ దిస్ ఎంఆర్ఎన్ఏ స్ట్రాండ్ ఇస్ ఫార్మింగ్, ఇది ఒక ఎంఆర్ఎన్ఏ స్ట్రాండ్ ఫామ్ అవుతున్నదంటే మనకి యూకెరియాట్స్ లో అయితే ఏం జరుగుతుందంటే ఒక న్యూక్లియస్ అనేది ఉంటుంది. సో అందుకే ఎంఆర్ఎన్ఏ ఫస్ట్ న్యూక్లియస్ లో ఫామ్ అయ్యి, ఎక్కడైతే డిఎన్ఏ ఉందో అక్కడ న్యూక్లియస్ లో ఎంఆర్ఎన్ఏ ఫామ్ అయ్యి అంటే ట్రాన్స్క్రిప్షన్ జరిగి అది న్యూక్లియస్ నుంచి ఫస్ట్ సైటోప్లాజం కి ట్రావెల్ చేయాలి. ఓకే, అది న్యూక్లియస్ నుంచి సైటోప్లాజం కి ట్రావెల్ చేసేసి సైటోప్లాజం కి వస్తుంది. సైటోప్లాజం లోని ఎండోప్లాస్మిక్ రెటికులం ఏదైతే రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం ఉందో, యూకెరియాట్స్ లో చెప్తున్నాను, రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం ఏదైతే ఉందో ఆ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం లో ఉన్న రైబోసోమల్ సర్ఫేస్ కి వచ్చి అప్పుడు ట్రాన్స్లేషన్ చేస్తుంది. కానీ మనకి ప్రోకెరియాట్స్ లో అలాంటి సీనే లేదు. ఓకే, మనకి ప్రోకెరియాట్స్ లో అలాంటి సీన్ లేదు. ఎందుకు అలా లేదంటున్నాను, ఎందుకంటే మనకు ఒక న్యూక్లియర్ మెంబ్రెయిన్ లేదు. సో దే డు నాట్ హ్యావ్ న్యూక్లియర్ ఎన్వెలోప్. దే డు నాట్ have a nuclear envelope, and because they don't have a nuclear envelope, that means that the process of transcription and translation cannot be bifurcated. మనకి ఒక న్యూక్లియర్ ఎన్వెలోపే లేదనుకోండి, అలాంటప్పుడు న్యూక్లియస్ ఇంకా సైటోప్లాజం మనం డివైడ్ చేసే విషయమే రాదు. సో దాన్ని బట్టి మనకి సైటోప్లాజం లోనే ట్రాన్స్క్రిప్షన్ కూడా జరుగుతున్నది, ఎందుకంటే డిఎన్ఏ నేకెడ్ కాబట్టి న్యూక్లియోయిడ్ అంటాము. ఓకే, డిఎన్ఏ ఇట్ ఈస్ లైన్ డౌన్ ఇన్ ద సైటోప్లాజం. దాని నుంచి వచ్చిన ఎంఆర్ఎన్ఏకి డైరెక్ట్ గా ఆ ఎంఆర్ఎన్ఏ ఏదైతే ఉందో ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు ట్రాన్స్లేషన్. ఓకే, సో డైరెక్ట్ గా అది రైబోసోమ్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే 70s రైబోసోమ్స్ ఉన్నాయో కంటిన్యూస్ గా వాటిని ట్రాన్స్లేషన్ చేసేస్తూ ఉంటాయి. సో ఒక పక్క నుంచి మనకి ఇక్కడ ట్రాన్స్క్రిప్షన్ జరుగుతున్నది, ఒక పక్క నుంచి మనకి ఇక్కడ ట్రాన్స్క్రిప్షన్ జరుగుతున్నది,
ఇంకొక పక్క నుంచి ఏదైతే ఎంఆర్ఎన్ఏ పూర్తిగా ఇంకా ఫామ్ కూడా అవ్వలేదో దాంట్లో ఆల్రెడీ ట్రాన్స్క్రిప్షన్ స్టార్ట్ అయిపోయింది రైబోజోమల్ సర్ఫేస్ లో. ట్రాన్స్క్రిప్షన్ స్టార్ట్ అయిపోయి మనకి ఏమవుతుందంటే ఒక కొత్త ప్రోటీన్ లేదంటే పాలిపెప్టైడ్ చైన్ అనేది ఫామ్ అవుతుంది. సో వీ హ్యావ్ అ పాలిపెప్టైడ్ చైన్. ఓకే, వీ హ్యావ్ అ పాలిపెప్టైడ్ చైన్. దీన్నే కదా మనం ట్రాన్స్లేషన్ అంటాం. అది. సో ఇలాంటి ప్రాసెస్ లోని ఎక్కడైతే ట్రాన్స్క్రిప్షన్ కి ట్రాన్స్లేషన్ సెపరేట్ గా దూరం దూరంగా హాయిగా జరగకుండా ఒకేసారి రెండు జరిగిపోతున్నాయో దీన్ని మనం కపుల్డ్ ట్రాన్స్క్రిప్షన్ అండ్ ట్రాన్స్లేషన్ అంటాం. వి కాల్ దిస్ సిచ్యువేషన్ as కపుల్డ్. 1 minute. దీన్నే మనం ఏమంటాము, ప్రోకెరియాట్స్ లో ఏమవుతుంది అంటున్నాము, ఇన్ ప్రోకెరియాట్స్ వి సి ఇన్ ప్రోకెరియాట్స్ వి సి ద ట్రాన్స్క్రిప్షన్ అండ్ ట్రాన్స్లేషన్ ఆర్ కపుల్డ్. ట్రాన్స్క్రిప్షన్ మరియు ట్రాన్స్లేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం కపుల్డ్ అంటాం. ఇట్ ఈస్ కపుల్డ్. రెండు జతగా అయిపోతున్నాయి. ఓకే, జతగా అయిపోతున్నాయి అనమాట. ఓకే, డన్. ఓకేనా, ఫైన్. ఇప్పుడు ఇక్కడ మనకి ప్రోకెరియాట్స్ తోటి ఈ పాయింట్ అర్థమైపోయింది. ఓకే, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏదైతే ఉన్నదో, బికాస్ మనకి రన్ అవుతున్న ఎంఆర్ఎన్ఏకి ఏదైతే ఫార్మ్ అవుతున్న ఎంఆర్ఎన్ఏ ఉన్నదో దానికి డైరెక్ట్ గా రైబోసోమ్స్ వెళ్ళి అటాచ్ అవుతున్నాయి కాబట్టి ఈ సిచ్యువేషన్ మనం పాలిజోమ్ లేదంటే పాలీరైబోసోమ్ అంటాం. పాలిజోమ్ లేదంటే పాలీరైబోసోమ్. సో మల్టిపల్ నెంబర్ ఆఫ్ రైబోసోమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఒక ఎంఆర్ఎన్ఏ స్ట్రాండ్ కి వెళ్ళి అటాచ్ అయిపోతాయి. దీన్నే మనం పాలిజోమ్స్ ఆర్ పాలీరైబోసోమ్స్ అంటాం. దీని గురించి మనం సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్ లో చదువుకుంటాం. అది అన్నమాట. కరెక్ట్. ఓకే, ఐ క్లియర్ నాన్న? అందరికీ పాయింట్ అర్థమైనట్లేనా? ఇస్ ఇట్ క్లియర్? ఓకే, ముందుకు వెళ్దాం ఇంకా. లెట్ us గో ఫర్దర్. ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయబోతున్నాము అంటే ఇంతటితో మనం ఇది కంప్లీట్ చేసేస్తున్నాము. ఓకే, నెక్స్ట్ ముందుకు వెళ్తూ ఓకే లెట్ us టాక్ అబౌట్ యూకెరియాట్స్. ఓకే, ఇంకా యూకెరియాట్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఇప్పుడు యూకెరియాట్స్ లో సిచ్యువేషన్ ఏమిటి? వాట్ ఈస్ ద సిచ్యువేషన్ విత్ రెస్పెక్ట్ టు యూకెరియాట్స్? ఇన్ యూకెరియాట్స్ దేర్ ఆర్ టూ అడిషనల్ కాంప్లెక్సిటీస్. ఓకే, మనకి యూకెరియాట్స్ లో ఏం మార్పులు ఉన్నాయన్నది మనం మాట్లాడుకోవాలి. రైట్, పదండి. ఓకే, చూడండి. అన్నిటికన్నా ఫస్ట్ ఏంటి అంటే యూకెరియాట్స్ లోని దేర్ ఆర్ అట్లీస్ట్ త్రీ ఆర్ఎన్ఏ దేర్ ఆర్ అట్లీస్ట్ త్రీ ఆర్ఎన్ఏ పాలిమరేజెస్ ఇన్ ద న్యూక్లియస్. ఓకే, ఇన్ అడిషన్ టు ఆర్ఎన్ఏ పాలిమరేస్ ఫౌండ్ ఇన్ ద ఆర్గనల్స్. ఓకే, మనకి టోటల్ గా న్యూక్లియస్ లోని మూడు ఆర్ఎన్ఏ పాలిమరేజ్లు ఉంటాయి. ఆర్ఎన్ఏ పాలిమరేజ్ 1, ఆర్ఎన్ఏ పాలిమరేజ్ 2, ఆర్ఎన్ఏ పాలిమరేజ్ 3, మూడు ఉంటాయి. సో దెర్ ఈస్ అ క్లియర్ డివిజన్ ఆఫ్ లేబర్, క్లియర్ కట్ డివిజన్ అన్నమాట. ఆర్ఎన్ఏ అక్కడ మనకి ప్రోకెరియాట్స్ లో ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఒకటే ఉండి అదే అన్ని పనులు చేయాల్సి వస్తున్నదా? ఇక్కడ అలా కాదు. ఇక్కడ మనకి ఆర్ఎన్ఏ పాలిమరేజ్ 1 ఒక పని, 2 ఒక పని, 3 ఒక పని చేస్తున్నది అనమాట. ఓకే, సో టు అండర్స్టాండ్ దిస్ ఒక్కొక్క దాని రోల్ అనేది కూడా మనం మాట్లాడుకోవచ్చు ఇన్ డీటెయిల్. ఓకే, సో లెట్ us టాక్ అబౌట్ వాట్ ద త్రీ టైప్స్ ఆఫ్ ఆర్ఎన్ఏ పాలిమరేజెస్ ఆర్ డూయింగ్. సో మనకి యూకెరియాటిక్ ట్రాన్స్క్రిప్షన్ లోని ఆర్ఎన్ఏ పాలిమరేజ్ 1 ఏం చేస్తున్నది, 2 ఏం చేస్తున్నది, 3 ఏం చేస్తున్నది అన్నది లెట్ us రైట్ ఇట్ ఇన్ డీటెయిల్. రండి అన్న, లెట్ us రైట్ ఇట్ ఇన్ డీటెయిల్. పదండి. సో మనకి ఆర్ఎన్ఏ పాలిమరేజ్ 1 ఏదైతే ఉందో ఇది మనకి యాక్చువల్ గాను ఏం ఏంటి నాన్న, ఏం కావాలి, ఏం రిప్లై చేయమంటారు చెప్పండి. ఓకే సార్, 3' to 5', 5'to 3', నాట్ 5'to 5', దాన్ని కరెక్ట్ చేయండి. ఎక్కడ తప్పు చేశానా? ఓకే 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 ఓకే, గాట్ ఇట్. చేస్తాను నాన్న, కరెక్షన్ చేస్తాను. ఓకే, పదండి. నౌ లెట్ us రైట్ డౌన్ ఒక్కొక్కటి మనకి ఏం చేస్తున్నాయి అన్నది. ఓకే, నౌ బిఫోర్ అండర్స్టాండింగ్ దిస్, ఓకే మనకి కన్ఫ్యూజన్ కొంచెం వస్తుంది. డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్ఆర్ఎన్ఏస్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం అందుకు. సో మనకి యూకెరియాట్స్ లోని ఒక్కొక్క టైప్ ఆఫ్ ఆర్ఎన్ఏ పాలిమరేస్ వేరే వేరే టైప్స్ ఆఫ్ ఆర్ఎన్ఏ మాలిక్యూల్స్ ఫార్మ్ చేస్తుంది. ఓకే, టు బి వెరీ క్లియర్ అబౌట్ ఇట్, వన్ బై వన్ మనం రాసుకోబోతున్నాము. ఓకే, రామాంజనేయ ఏంటి నాన్న డౌట్ చెప్పండి నాన్న, నేను రిప్లై ఇస్తాను మీకు. 28s 28s ఆర్ఆర్ఎన్ఏ ఏదైతే ఉందో, ఓకే మనకి 28s ఆర్ఆర్ఎన్ఏ ఒకటి. ఓకే, దాని తర్వాత మనకి వచ్చి 18s ఆర్ఎన్ఏ ఒకటి. ఓకే, దాని తర్వాత వచ్చేసి మనకి 5.8s ఆర్ఎన్ఏ.
ఎందుకు వీటిని ఆర్ఆర్ఎన్ఏ అని రాస్తున్నానంటే ఇవన్నీ మనకి స్ట్రక్చరల్ ఆర్ఎన్ఏస్, ఇవన్నీ మనకి వెళ్ళి రైబోజోమ్స్ ఫామ్ చేస్తాయి. ఇది మనకి ఆర్ఎన్ఏ పాలిమరేజ్ 1 చేస్తుంది. ఆర్ఎన్ఏ పాలిమరేజ్ 2 ఏదైతే చేస్తున్నదో అది యాక్చువల్ గా ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్ చేస్తున్నది. యాక్చువల్ గా మనకి డిఎన్ఏ నుంచి ఎంఆర్ఎన్ఏ ఫామ్ చేసిన ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఆర్ఎన్ఏ పాలిమరేజ్ 2 చేస్తుంది. దీని నుంచి వచ్చిన ఆర్ఎన్ఏని మనం హెచ్ఎన్ఆర్ఎన్ఏ అంటాం. దీని నుంచి వచ్చిన ఆర్ఎన్ఏ మనం హెచ్ఎన్ఆర్ఎన్ఏ అంటే హెట్రోజీనస్ న్యూక్లియర్ ఆర్ఎన్ఏ మాట్లాడుకుంటాం దాని గురించి. మూడోది మనకి ఆర్ఎన్ఏ పాలిమరేజ్ 3 ఏదైతే ఉన్నదో అది వచ్చేసి మనకి టీఆర్ఎన్ఏ ఫామ్ చేస్తున్నది. ఈ హెచ్ఎన్ఆర్ఎన్ఏ ఫర్దర్ వీల్ ఎంఆర్ఎన్ఏ అవుతుంది. ఓకేనా, సో కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, ఇదే మనకి స్ప్లైసింగ్ మోడిఫికేషన్ తర్వాత ఎంఆర్ఎన్ఏ ఫామ్ అవుతుంది మెచ్యురేషన్ తర్వాత. దాని తర్వాత ఎస్ఎన్ఆర్ఎన్ఏ దాని తర్వాత వచ్చేసి 5S RNA. ఓకే, సో ఇదొకటి ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటాను. రండి పదండి నాన్న. ఇక్కడ వరకు ఈ పాయింట్ క్లియర్ అయిపోయింది అంటే ఇఫ్ దిస్ ఇస్ క్లియర్, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే యూకెరియాట్స్ లో ట్రాన్స్క్రిప్షన్ అనేది ఎలా జరుగుతుందో తెలుసుకుంటాం రండి. ఓకే, సో యూకెరియాటిక్ ట్రాన్స్క్రిప్షన్ ప్రోకెరియాటిక్ ట్రాన్స్క్రిప్షన్ లానే ఉంటుంది, బట్ దెర్ ఆర్ సమ్ స్మాల్ డిఫరెన్సెస్ విచ్ వి విల్ రైట్ హియర్. రండి, సో యూకెరియాటిక్ ట్రాన్స్క్రిప్షన్ లో ఏం జరుగుతున్నది అంటే యూకెరియాటిక్ ట్రాన్స్క్రిప్షన్ లో అన్నిటికన్నా ఫస్ట్ మనం ఇప్పుడు చెప్పుకున్నట్లు మనకు అన్నిటికన్నా ఫస్ట్ ఏముంటుంది, ఒక న్యూక్లియర్ ఎన్వలోప్ అనేది ఉంటుంది. సో నంబర్ 1 దెర్ ఇస్ అ న్యూక్లియర్ ఎన్వలోప్. ఓకే, సో న్యూక్లియర్ ఎన్వలోప్ అవడం వలన మనకి ట్రాన్స్క్రిప్షన్ అనేది సపరేట్, ట్రాన్స్లేషన్ అనేది సపరేట్ గా జరుగుతుంది. ఓకే, సో మనకి ట్రాన్స్క్రిప్షన్ న్యూక్లియస్ లో జరుగుతుంది దానివల్ల. ఓకే, నంబర్ 1 ఇస్ ఓకే ట్రాన్స్క్రిప్షన్ అనేది న్యూక్లియస్ లో, ట్రాన్స్లేషన్ అనేది మనకి సైటోప్లాజంలోని మనకి ఏదైతే ఆర్ఈఆర్ ఉందో రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ సర్ఫేస్ లో జరుగుతుంది. ఓకే, నంబర్ 1, దిస్ ఇస్ నంబర్ 1. ఇప్పుడు రెండో పాయింట్ ఏంటి అంటే మనకి యూకెరియాట్స్ లో ఏదైతే ట్రాన్స్క్రిప్షన్ జరుగుతున్నదో మనం తెలుసు మోనోసిస్టానిక్ ప్యాటర్న్ అని చూసాం ఇందాక. మోనోసిస్టానిక్ ప్యాటర్న్ లో ఏం జరుగుతుందంటే మనకి అన్నిటికన్నా ఫస్ట్ ఏదైతే ఆ ఎంఆర్ఎన్ఏ ఫామ్ అయిందో ఆ ఎంఆర్ఎన్ఏ లో మనకి యాక్చువల్ గాను మనకి ఇంటరప్టింగ్ సీక్వెన్సెస్ వచ్చేస్తాయి. ఓకే, కంటిన్యూస్ గా మనకు ఒకే ఎంఆర్ఎన్ఏ ఉండదు, మనకి ఇంటరప్టింగ్ సీక్వెన్సెస్ వస్తాయి. ఓకే, సో ఫస్ట్ ఏదైతే డైరెక్ట్ గా ఒక ఎంఆర్ఎన్ఏ అనేది ఫామ్ అవుతుందో ట్రాన్స్క్రిప్షన్ అవగానే మనకి ఏదైతే ఎంఆర్ఎన్ఏ వస్తుందో దాన్ని మనం ఏమంటాం తెలుసా, దాన్ని మనం హెట్రోజీనస్ న్యూక్లియర్ ఆర్ఎన్ఏ అంటాం. దీన్ని మనం హెటరోజీనస్ న్యూక్లియర్ ఆర్ఎన్ఏ ఆర్ ఆర్ హెచ్ఎన్ఆర్ఎన్ఏ అని అంటాం. ఇప్పుడు ఇది ట్రాన్స్క్రిప్షన్ అవగానే ఫస్ట్ ఇది వచ్చింది. దీంట్లో మనకి కొన్ని ఇంట్రాన్స్ ఉన్నాయి, వి హ్యావ్ ఇంట్రాన్స్ అండ్ వి హ్యావ్ ఎగ్జాన్స్. మనకి ఇంట్రాన్స్ అక్కర్లేదు నాన్న, ఇంట్రాన్స్ అనేవి ఇంటరప్టింగ్ సీక్వెన్సెస్. మనకి యాక్చువల్గా కావాల్సిన ఎగ్జాన్స్. నాకు ఇంపార్టెంట్ ఏంటి, నాకు ఎగ్జాన్స్ కావాలి. సో ఎగ్జాన్స్ మాత్రమే నేను కట్ చేసి తీసుకోవాలి, సో దీనికోసం నేను ఫస్ట్ ఒక ప్రాసెస్ స్ప్లైసింగ్ అనేది చేస్తాను. దేంట్లో అయితే నేను ఈ ఇంట్రాన్స్ రిమూవ్ చేసి పడేస్తాను. రెండో పాయింట్, నాకు ఇప్పుడు ఏంటంటే న్యూక్లియస్ నుంచి సైటోప్లాజం వరకు ఎంఆర్ఎన్ఏ అనేది ట్రావెల్ చేస్తున్నది. సో ఎంఆర్ఎన్ఏని ఆ టూర్ ఏదైతే ఉన్నదో ఆ ట్రావెలింగ్ ఏదైతే ఉందో దానికి ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్తే మనం ఏంటి, ఓకే ఫుడ్ అనేది ప్యాక్ చేసుకుంటాము, కావాల్సిన లగేజ్ అది పెట్టుకుంటామా లేదా. ఓకే, అలాగే ఎంఆర్ఎన్ఏ న్యూక్లియస్ నుంచి సైటోప్లాజం వరకు జర్నీ చేయాలంటే కొంచెం ప్రిపరేషన్ చేయాలి. అది ఈ ప్రిపరేషన్స్ అన్ని ఇంకా ఈ స్ప్లైసింగ్ అంతా ఏదైతే ఉందో దీన్నే మనం పోస్ట్ ట్రాన్స్క్రిప్షనల్ మోడిఫికేషన్ అంటాం. వి కాల్ దెమ్ యాజ్ పోస్ట్ ట్రాన్స్క్రిప్షనల్ మోడిఫికేషన్స్ అంటాం. ఈ పోస్ట్ ట్రాన్స్క్రిప్షన్ మోడిఫికేషన్ ఏదైతే ఉందో అది అయిన తర్వాతనే మనకి యాక్చువల్ గా ఫైనల్ ఎంఆర్ఎన్ఏ అనేది వస్తుంది. దీంట్లో మనకి ఫస్ట్ స్ప్లైసింగ్ వస్తుంది, దేంట్లో అయితే నేను ఇంట్రాన్స్ రిమూవ్ చేస్తాను, విచ్ ఇన్వాల్వ్స్ రిమూవల్ ఆఫ్ ఇంట్రాన్స్. ఓకే, రెండోది వచ్చేసి నేను ఓకే జీ క్యాపింగ్ చేస్తాను. దేంట్లో అయితే నేను 5' ఎండ్ ఏదైతే ఉన్నదో 5' ఎండ్ కి ఓకే మిథైల్ గోనోజిన్ క్యాపింగ్ అనేది చేస్తాను అనమాట. మిథైల్ గువానోజిన్ క్యాపింగ్ అనేది యాడ్ చేస్తాను. ఓకే, గువానోజిన్ బేసెస్ యాడ్ చేస్తాను. దాని తర్వాత థర్డ్ వచ్చేసి పాలిఏ టైలింగ్.
పాలిఏ టైలింగ్ ఏదైతే ఉందో, పాలిఏ టైలింగ్ వచ్చేసి మనకి దేనికి యూస్ఫుల్ నాన్న, పాలిఏ టైలింగ్ వచ్చేసి ఒక తోకలాగా అనమాట. ఎంఆర్ఎన్ఏ వెళ్తున్నప్పుడు దానికి వెనకాతల పాలిఏ టైలింగ్ ఎనర్జీ కూడా ప్రొవైడ్ చేస్తుంది. అది కాకుండాను దానికి వెళ్ళడానికి ఒక డైరెక్షన్ కూడా ఇస్తూ ఉంటుంది. సో పాలిఏ టైలింగ్ నేను 3' ఎండ్కి చేస్తాను ఎంఆర్ఎన్ఏకి. సో ఇది వచ్చేసి మనకి అయిన తర్వాత మనకి ఫైనల్ గా ఏదైతే ఫైనల్ గా వస్తుందో దట్ ఈస్ ది ఎంఆర్ఎన్ఏ దట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ అస్. ఓకే, 5' టు 3'. ఇది యాక్చువల్ గా మనకి ఫర్దర్ ఇంకా ప్రోటీన్ సింథసిస్ కోసం రెడీగా ఉంది. ఇంకా ఇప్పుడు లెట్ us డూ అ లిటిల్ బిట్ ఆఫ్ రీడింగ్ యాజ్ వెల్. నేను ఇంకొంచెం రీడింగ్ చేసి మీకు ఫర్దర్ ఇంకా దీని గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఓకే, అది అయిన తర్వాత మనం ఫర్దర్ ఇంకా జెనెటిక్ కోడ్ పక్క వెళ్తాం. ఓకే, రండి. సో లెట్ us డూ అ లిటిల్ బిట్ ఆఫ్ రీడింగ్. రండి నాన్న. అన్నిటికన్నా ఫస్ట్ అన్నిటికన్నా ఫస్ట్ ఓకే, ఇక్కడ రీడింగ్ కంటిన్యూ చేద్దాం. ద ఆర్ఎన్ఏ పాలిమరేజ్ 1 ట్రాన్స్క్రైబ్స్ ఆర్ఆర్ఎన్ఏస్, రైబోజోమల్ ఆర్ఎన్ఏస్ ని ట్రాన్స్క్రైబ్ చేస్తుంది. ఓకే, మనకు 3 టైప్స్ ఆఫ్ ఆర్ఎన్ఏస్ ఉన్నాయి. దీని గురించి మనం జెనెటిక్ కోడ్ తర్వాత డిస్కస్ చేయబోతున్నాము. ఓకే, సో మనకి 28S ఆర్ఎన్ఏ, 18S ఆర్ఎన్ఏ, ఇంకా 5.8S ఆర్ఎన్ఏ ఏదైతే ఉన్నాయో అది చేస్తుంది. ఆర్ఎన్ఏ పాలిమరేజ్ 3 వచ్చేసి మనకి టీఆర్ఎన్ఏ, 5S ఆర్ఎన్ఏ, ఇంకా ఎస్ఎన్ఆర్ఎన్ఏ, స్మాల్ న్యూక్లియర్ ఆర్ఎన్ఏస్ ఇవి ఇవి ఫామ్ చేస్తుంది. ఆర్ఎన్ఏ పాలిమరేజ్ 2 వచ్చేసి మనకి హెచ్ఎన్ఆర్ఎన్ఏ ఫామ్ చేస్తుంది, విచ్ ఇస్ ద ప్రికర్సర్ ఆఫ్ ది యాక్చువల్ ఎంఆర్ఎన్ఏ విచ్ విల్ ట్రాన్స్లేట్ ఫర్ ద ప్రోటీన్. ఇప్పుడు ద సెకండ్ ఇది వచ్చేసి ఫస్ట్ కాంప్లెక్సిటీ, మనకు మూడు మూడు ఆర్ఎన్ఏ పాలిమరేజ్లు ఉండడం. రెండోది వచ్చేసి దట్ ద ప్రైమరీ ట్రాన్స్క్రిప్ట్ కంటైన్స్ బోత్ ఎగ్జాన్స్ అండ్ ఇంట్రాన్స్. నేను ఇప్పుడు చెప్పాను అండ్ ఇట్ ఈస్ నాన్ ఫంక్షనల్. మనకి ఎగ్జాన్స్ ఇంట్రాన్స్ రెండు ఉండడం మంచిది కాదు. సో నాకు ఓన్లీ ఎగ్జాన్స్ ఉన్న సీక్వెన్స్ కావాలి. దానికోసం నేను ఫస్ట్ ఏం చేస్తాను, స్ప్లైసింగ్ అనేది చేస్తాను. Okay, so it is subjected to a process known as splicing where the introns are removed and the exons are joined in the defined order. మనకి స్ప్లైసింగ్ గురించి ఒక ఇంపార్టెంట్ పాయింట్ నన్ను గుర్తుపెట్టుకుంటారు. ఏదైతే స్ప్లైసింగ్ ఉన్నదో స్ప్లైసింగ్ లో పర్టికులర్ స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయి మనకి సెల్ లోని. వాటిని మనం స్ప్లైసియోజోమ్స్ అంటాం. స్ప్లైసియోజోమ్స్. ఈ స్ప్లైసియోజోమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వెళ్ళి ఏం చేస్తాయంటే ఒక సిజర్స్ లా పనిచేస్తాయి అనమాట. ఇవి ఏం చేస్తాయి మనకి, దే విల్ యాక్ట్ లైక్ సిజర్స్. ఇవి యాక్చువల్ గా సిజర్స్ లా పనిచేస్తాయి. ఓకే, పనిచేసి యాక్చువల్ గా ఏం చేస్తున్నాయి, దే కట్ ద ఇంట్రాన్స్ కట్ చేసి పడేస్తాయి. ఇందాక మనం చూసుకున్నాం, ఇంట్రాన్స్ కట్ చేసేసి ఓన్లీ అండ్ కట్ ద ఇంట్రాన్స్ అండ్ యాడ్ ఆర్ జాయిన్ ది ఎగ్జాన్స్. ఓకే, అది అన్నమాట. ఇప్పుడు ఇదైంది. దిస్ ద ఫస్ట్ స్టెప్ దట్ హ్యాస్ హ్యాపెండ్. సెకండ్ స్టెప్ నేను క్యాపింగ్ అన్నాను. హెచ్ఎన్ఆర్ఎన్ఏ అండర్గోస్ అడిషనల్ ప్రాసెసింగ్ కాల్డ్ as capping అండ్ టైలింగ్. ఇన్ క్యాపింగ్ అండ్ అన్యూజువల్ న్యూక్లియోటైడ్, అన్యూజువల్ నార్మల్ గా కాదు ఇది, మిథైల్ గోనోజిన్ ట్రైఫాస్ఫేట్. ఓకే, మిథైల్ గోనోజిన్ ట్రైఫాస్ఫేట్ అనేది యాడ్ అవుతుంది టు ద 5' ఎండ్ ఆఫ్ హెచ్ఎన్ఆర్ఎన్ఏ. ఇన్ టైలింగ్ అడినైలేట్ రెసిడ్యూస్ 200 to 300 ఎన్నని మీకు అడుగుతారు నాన్న. మనకి పాలియేటైలింగ్ లోని పాలియేటైల్ ఏదైతే ఉందో దాంట్లో 200 to 300 అడినైన్ రెసిడ్యూస్ యాడ్ అవుతాయి. 3' లో మిథైన్ గోనోసిన్ ట్రైఫాస్ఫేట్ యాడ్ అవుతుంది. దాన్ని మనం జీ క్యాపింగ్ అంటున్నాం, దీన్ని పాలియేటైలింగ్ అంటున్నాం. ఇన్ టెంప్లేట్ ఇండిపెండెంట్ మేనర్, టెంప్లేట్ తో సంబంధం లేదు దానికి, జస్ట్ యాడ్ అయిపోతాయి వచ్చి అంతే. ఎందుకు టెంప్లేట్ ఇండిపెండెంట్ మేనర్ అంటున్నాం, డిఎన్ఏ లో ఏమైనా పాలియేటైల్ ఉందా, లేదు. డిఎన్ఏ లో ఆ ఏసీ 200 to 300 అడినైన్ సీక్వెన్సెస్ ఏమి లేవు. ఇది జస్ట్ వచ్చి యాడ్ అయిపోతుంది అంతే, 3' ఎండ్కి వచ్చి యాడ్ అయిపోతుంది. Now it is fully processed hRNA, now called mRNA. It transported out of the nucleus for translation. సో దీంతో సంబంధించి నేను మీకు ఏదైతే ఉందో డయాగ్రామ్ చూపిద్దాం అనుకున్నాను ఆల్రెడీ. ఇది ఓకే. సో మనకి డిఎన్ఏ నుంచి ఇక్కడ మెచ్యూర్ ఆర్ఎన్ఏ, ఫస్ట్ నార్మల్ ఆర్ఎన్ఏ ఫామ్ అయింది. ఆర్ఎన్ఏ లోనే మనకి మోడిఫికేషన్స్ జరిగి మనకి క్యాపింగ్ మరియు టైలింగ్ అనేది జరిగింది. ఇది ఇంకా ట్రాన్స్లేషన్ కోసం రెడీ అయింది. ఓకే, దర్ ఇస్ అనదర్ డయాగ్రామ్ దట్ ఐ వాంటెడ్ టు షో యూ. ఇవన్నీ అయిపోయి ఈ డయాగ్రామ్ నేను మీకు చూపిద్దాం అనుకున్నాను. రండి, లెట్ us see this diagram. ఈ డయాగ్రామ్ లో మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ ఒక ఎంఆర్ఎన్ఏ ఫామ్ అయింది యూకెరియాట్స్ లో. ఆ ఎంఆర్ఎన్ఏ ఫామ్ అయిన తర్వాత నేను ఏం చేశానంటే ఫస్ట్ మిథైల్ గోన మిథైల్ గోనాజిన్ ట్రైఫాస్ఫేట్ ఏదైతే ఉందో, ఓకే, ట్రైఫాస్ఫేట్ ఏదైతే ఉందో దాన్ని క్యాపింగ్ చేశాను నేను ఫస్ట్. దీన్నే నేను క్యాపింగ్ అంటున్నాను. ఓకే, అది కాకుండా నేను స్ప్లైసింగ్ చేసి ఇంట్రాన్ సీక్వెన్సెస్ రిమూవ్ చేసేసి ఈ స్ప్లైసియోజోమ్స్ ఏవైతే మీ స్ట్రక్చర్ చూస్తున్నా, దీస్ ఆర్ స్ప్లైసియోజోమ్స్. ఇవేవైతే ఉన్నాయో ఇవే స్ప్లైసియోజోమ్స్. ఈ స్ప్లైసియోజోమ్సే మనకి యాక్చువల్ గా ఆ ఫంక్షన్ ని చేస్తున్నాయి. ఇప్పుడు మనకి మిథైల్ గోనాజిన్ క్యాపింగ్ అయిపోయింది. ఇటుపక్క నుంచి వచ్చేసి మనకి పాలియేటైలింగ్ కూడా, దాన్ని పాలీ అడినలేషన్ అంటాం. ఏమంటాం, సో మిథైల్ గోనాజిన్ ట్రైఫాస్ఫేట్ ని 5' ఎండ్ లో యాడ్ చేయడాన్ని మనం క్యాపింగ్ అంటాము. ఇంకా పాలియేటైలింగ్ ఏదైతే జరుగుతుందో, మల్టిపుల్ అడినలేట్ రెసిడ్యూస్ ఏవైతే 3' ఎండ్ లో వచ్చి యాడ్ అవుతున్నాయో ఎంఆర్ఎన్ఏకి, దాన్ని మనం పాలీ అడినలేషన్ అంటాము. ఓకే, దీని తర్వాత మనకి ఫైనల్ ఎంఆర్ఎన్ఏ అనేది వచ్చేసింది విచ్ హ్యాస్ అ జీ క్యాప్
ఒక జీ క్యాప్ అనేది ఉంది, ఇంకా పాలిఏ టైలింగ్ అనేది ఉంది. ఓకే, అది. సో ఇక్కడ వరకు మనకి క్లారిటీ వచ్చి ఉండాలి విత్ రెస్పెక్ట్ టు ట్రాన్స్క్రిప్షన్. ఓకే, పదండి. నో గోయింగ్ ఫర్దర్. ఓకే, ఇంకొక ఇంపార్టెంట్ ఎన్సీఆర్టీ రెఫరెన్స్ ఏదైతే మనం వదిలేసామో అది మనం కంప్లీట్ చేసేసుకొని ముందుకు వచ్చేద్దాం. ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ సచ్ కాంప్లెక్సిటీస్ is now beginning to be understood. The split gene arrangements represent probably an ancient feature of the genome. The presence of introns is reminiscent of antiquity, and the process of splicing represents the dominance of RNA world. ఓకే, మనకి ఏదైతే ఇంట్రాన్స్ ఉన్నాయో, ఇంట్రాన్స్ వల్ల మనకి ఏం తెలుస్తున్నదంటే మనకి అన్ని కావాల్సినవి ఒకే దగ్గర లేవు. ఓకే, మనకి కొన్ని జీన్స్ ముందు ఫంక్షనల్ గా ఉండేవేమో అక్కడ, అవి నాన్ ఫంక్షనల్ అయిపోయి ఇప్పుడు ఇంటరప్టింగ్ సీక్వెన్సెస్ లో అయిపోయి. ఓకే, సో మనకు ముందు నుంచి యాక్చువల్ గాను ఓకే ఆర్ఎన్ఏ అనేది డామినేట్ చేస్తున్నది అనేది మనకు అర్థమవుతుంది. ఆర్ఎన్ఏనే ఫైనల్ గా ఫార్మ్ అయ్యి మనకి ప్రోటీన్ ఫార్మేషన్ చేయాలని. ఇన్ రీసెంట్ టైమ్స్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ ఆర్ఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ డిపెండెంట్ ప్రాసెస్ ఇన్ ద లివింగ్ సిస్టమ్ హ్యాస్ assumed మోర్ ఇంపార్టెన్స్. అది. సో లెట్ us డూ సమ్ క్వశ్చన్స్ నాన్న. నేను మీకు కొన్ని క్వశ్చన్స్ డిజైన్ చేసి పెట్టాను, ఆ క్వశ్చన్ మనం చేద్దాం రండి. ఓకే, నీట్ 2018 లో అడిగిన క్వశ్చన్ ఇది. ఓకే, ఇదొక క్వశ్చన్. ఈ క్వశ్చన్ తర్వాత ముందు ఇంకా బోల్డ్ అని క్వశ్చన్స్ ఉన్నాయిలేండి. రండి. ఏజీటీ ఏజీజీటీఏ సిజిఏటి ఇస్ అ సీక్వెన్స్ ఫ్రమ్ ద కోడింగ్ స్ట్రాండ్ ఆఫ్ అ జీన్. ఒక కోడింగ్ స్ట్రాండ్ నుంచి మనకి సీక్వెన్స్ ఉంది. ఈ సీక్వెన్స్ నేను ఇప్పుడే రాసేస్తున్నాను. ఇది 5' టు 3' సీక్వెన్స్, కోడింగ్ స్ట్రాండ్ కాబట్టి. వాట్ విల్ బి ద కరెస్పాండింగ్ సీక్వెన్స్ ఆఫ్ ట్రాన్స్క్రైబ్డ్ ఎంఆర్ఎన్ఏ? పదండి, ఈ క్వశ్చన్ అందరూ ఆన్సర్ చేస్తారు. 1 2 3 నోట్ చేసుకోలేదా? 1 2 3 నోట్ చేసుకోలేదు. డోంట్ వరీ నాన్న, మీకు నోట్స్ లో ఉంటుంది అది. నోట్స్ లో ఉంటుంది, నో నీడ్ టు వరీ. పదండి, ఈ క్వశ్చన్ సాల్వ్ చేయండి అందరూ, పదండి. మనం ట్రాన్స్క్రిప్షన్ అయిన తర్వాత ఒక బ్రేక్ తీసుకుంటాం నాన్న, ఒక 15 minutes బ్రేక్ తీసుకుందాము. క్వశ్చన్స్ ఇప్పుడు చేద్దాం, దాని తర్వాత మళ్ళీ మనం జెనెటిక్ కోడ్ స్టార్ట్ చేస్తాం. ఓకే, పదండి. ఆప్షన్ ఏ అంటున్నారు అందరూ, ఓకేనా? దాంతో ఆప్షన్ ఏ కరెక్ట్ అంటారా? ఓకే, చూడండి. మనకి యాక్చువల్ గా ఏదైతే ఏదైతే కోడింగ్ స్ట్రాండ్ ఉందో, కోడింగ్ స్ట్రాండ్ ది ఎంఆర్ఎన్ఏది సీక్వెన్స్ సేమ్ ఉంటుంది. కోడింగ్ స్ట్రాండ్ లో ఉన్న థైమేను యురాసిల్ తో రీప్లేస్ చేయాలి మీరు. ఓకే, సో మనకి కోడింగ్ స్ట్రాండ్ ఇంకా ఎంఆర్ఎన్ఏ చూసుకున్నట్లయితే ఎంఆర్ఎన్ఏ 5' టు 3' ఉండాలి అన్నిటికన్నా ఫస్ట్. రెండోది మనకి అది కూడా ఏతోనే స్టార్ట్ అవ్వాలి. సో ఏతో ఎక్కడ స్టార్ట్ అవ్వట్లేదో అవి రెండు ఫస్ట్ తీయండి. ఏ తర్వాత రెండు జీలు వచ్చాయి, ఇక్కడ కూడా రెండు జీలు వచ్చాయి, ఇది కరెక్ట్. రెండు సీలు వస్తున్నాయి కాబట్టి ఇది రాంగ్. సో ఏజీజీ యుఏయు, ఓకే, సిజిసి ఏయు, కరెక్ట్. 5' టు 3'. ఆప్షన్ ఏ, ఆప్షన్. ఓకే, ఆప్షన్ ఏ. డన్. ఓకేనా? పదండి, అయింది, డన్. ఓకే, రండి. ఇప్పుడు నెక్స్ట్ కొన్ని నేనైతే క్వశ్చన్స్ చేద్దాం అంటున్నాను, ఆ క్వశ్చన్స్ డైరెక్ట్ గా జంప్ కొడదాం రండి ఇంకా. ఓకే, రైటర్స్ జంప్ టు ద క్వశ్చన్స్. రైట్. ఓకే, నీట్ 2023లో అడిగిన క్వశ్చన్. ఇంక ఇక్కడ నుంచి మనకి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి నాన్న, మీరు చూసుకోవచ్చు. ఓకే, మనకు ఒక 10 12 క్వశ్చన్లు ఉన్నాయి. ఈ 10 12 క్వశ్చన్లు చేసిన తర్వాత మనం జెనెటిక్ కోడ్ స్టార్ట్ చేస్తాం, కొంచెం బ్రేక్ తీసుకొని. పదండి, క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఆర్ఎన్ఏ పాలిమరేస్ 3 ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్క్రిప్షన్ ఇన్ యూకెరియోట్స్? ఆర్ఎన్ఏ పాలిమరేస్ 3 ఏదైతే ఉన్నదో అది ఏం చేస్తున్నది అన్నది మాట్లాడుకున్నాం మనం ఇందాక. ఓకే, సో ఓకేనా అన్న, నేను పెట్టేస్తాను, ఆ స్లైడ్ పెట్టేసే వెళ్ళిపోతానండి నేను మీకు. ఓకే, బ్రేక్ టైంలో నేను ఆ స్లైడ్ మీకు పెట్టేస్తానండి. లేదంటే ఆక్సిటోసిన్ మీరు ఇప్పుడు నోట్ డౌన్ చేసుకుందాం అనుకుంటున్నారంటే నోట్ డౌన్ చేసుకోండి అన్న, నేను మీకు ఎప్పుడైనా చూపించేస్తాను. ఆగండి, అడుగుతున్నారు మీరు అన్నిసార్లు. ఓకే, లెట్ మీ షో యూ దట్ స్లైడ్. 1 minute. ఓకే, నోట్ డౌన్ చేసుకోండి అన్న, యూ కెన్ నోట్ డౌన్. ఎవరైతే నోట్ డౌన్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు నోట్ డౌన్ చేసేసుకోండి. ఆర్ఎన్ఏ పాలిమరేజ్ 1, ఆర్ఎన్ఏ పాలిమరేజ్ 2, ఆర్ఎన్ఏ పాలిమరేజ్ 3ది వేరే వేరే ఏవైతే ఫంక్షన్స్ ఉన్నాయో కావాలంటే మీరు నోట్ డౌన్ చేసుకోవచ్చు. యు ఆల్ కెన్ నోట్ ఇట్ డౌన్. ఆక్సిటోసిన్, కరిష్మా. ఓకే, ఎవరి ఎవరైనా నోట్ డౌన్ చేసుకుందాం అనుకుంటున్నారు? ఎనీవన్, యూ కెన్ నోట్ ఇట్ డౌన్. ఓకే, పదండి. డన్ చేసుకున్నారా? నేను సైడ్ అయిపోమంటారు నన్ను కొంచెం, నేను కొంచెం సైడ్ అయిపోయాను, కావాలంటే మీరు చూసుకోవచ్చు.
నోటెడ్. డన్. వెరీ గుడ్, వెరీ గుడ్. పదండి. ఓకే, డన్. పదండి. సో ఫస్ట్ క్వశ్చన్. ఓకే, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఆర్ఎన్ఏ పాలిమరేస్ 3? ఇప్పుడే నోట్ డౌన్ చేసుకున్నారు కాబట్టి ఈజీగా చెప్తారు. ఆర్ఎన్ఏ పాలిమరేస్ 3 ఏం చేస్తున్నది మనకి? ఏం చేస్తున్నారు? టిఆర్ఎన్ఏ, ఎస్ఎన్ఆర్, 5S ఆర్ఎన్ఏ, ఇంకా ఎస్ఎన్ఆర్ఎన్ఏ మూడు ఫామ్ చేస్తున్నదా లేదా? ఆప్షన్ ఏ, ఆప్షన్ ఏ. ఓకే, డన్. పదండి. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. పదండి, ముందుకు వెళ్దాం, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఈ క్వశ్చన్ ఇందాకలే చేసుకున్నాం కాబట్టి వీ డోంట్ నీడ్ టు రిపీట్ ఇట్. నెక్స్ట్, ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్. నీట్ 2021 లో అడిగిన క్వశ్చన్ ఇది. ఓకే, లెట్ us ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్. దీంట్లో కరెక్ట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఐడెంటిఫై చేద్దాం. ఓకే, ద కోడింగ్ స్ట్రాండ్ ఇన్ అ ట్రాన్స్క్రిప్షన్ యూనిట్ ఇస్ కాపీడ్ టు అన్ ఎంఆర్ఎన్ఏ. ఓకే, కోడింగ్ స్ట్రాండ్ ఏదైతే ఉందో దాన్ని కాపీ చేయబడుతున్నదంట. రెండో స్టేట్మెంట్, స్ప్లిట్ జీన్ అరేంజ్మెంట్ ఇస్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ప్రోకారియోట్స్. మూడోది, ఇన్ క్యాపింగ్ మిథైల్ గోనోసిన్ ట్రైఫాస్ఫేట్ ఈస్ యాడెడ్ టు 3' ఎండ్. నాలుగోది, ఆర్ఎన్ఏ పాలిమరేస్ బైండ్స్ విత్ రో ఫ్యాక్టర్ టు టర్మినేట్ ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్క్రిప్షన్ ఇన్ బ్యాక్టీరియా. పదండి, చెప్పండి నాన్న. చెప్తారా అందరూను? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటో చెప్తారా? అన్నిటికన్నా ఫస్ట్, అన్నిటికన్నా ఫస్ట్. ఓకే, మనకి ద కోడింగ్ స్ట్రాండ్ ఇన్ ట్రాన్స్క్రిప్షన్ యూనిట్ ఇస్ కాపీడ్ ఆన్ టు ఎంఆర్ఎన్ఏ అంటున్నారు. మనకి టెంప్లెట్ స్ట్రాండ్ ఏదైతే ఉందో ఆ టెంప్లెట్ స్ట్రాండ్ అని వాడుకొని మనం కాపీయింగ్ చేస్తున్నాం, రైట్? సో అందుకే ఫస్ట్ రాంగ్ అయింది. ఓకే, రెండోది, స్ప్లిట్ జీన్ అరేంజ్మెంట్ మనకి యూకెరియాట్స్ లో ఉంటుంది. మనకి సపరేట్ గా ఉంది కదా. మనకి మోనోసిస్ట్రానిక్ ప్యాటర్న్ ఏదైతే అరేంజ్మెంట్ ఉందో, మోనోసిస్ట్రానిక్ అరేంజ్మెంట్ ఏదైతే ఉందో దాన్నే మనం స్ప్లిట్ జీన్ అరేంజ్మెంట్ అంటాం. ఇది మనకి ప్రోకెరియాట్స్ లో కాదు, యూకెరియాట్స్ లో ఉంటుంది. రాంగ్. మిథైల్ గోనాజైన్ క్యాపింగ్ 3' కాదు 5' ఎండ్ లో జరుగుతుంది. సో రాంగ్. ఆర్ఎన్ఏ పాలిమరేస్ రో ఫ్యాక్టర్ తో బైండ్ అవుతుంది, ఇంకా టర్మినేట్ అనేది చేస్తుంది. ఇది కరెక్ట్. ఆప్షన్ డి ఇస్ కరెక్ట్. ఆప్షన్ డి ఇస్ కరెక్ట్. ఓకే, అర్థమైందా? డన్. నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం. ఐ థింక్ ఈ క్వశ్చన్ లో ఆన్సర్ రాంగ్ గా పెట్టారు. నో నీడ్ టు వరీ. ఓకే, పదండి. ఓకే, చూసుకోకండి. ఈ పర్టికులర్ ది చూడండి. డోంట్ సీ దిస్ వన్. ఈ స్లైడ్ రిమూవ్ చేస్తాను. పదండి. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఆర్ఎన్ఏ పాలిమరేస్ 3 ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్క్రిప్షన్ ఇన్ యూకరియోట్స్? ఆర్ఎన్ఏ పాలిమరేస్ 3 ఇప్పుడే చెప్పుకున్నట్టున్నాం, మళ్ళీ అదే వచ్చింది కదా. చాలండి. నెక్స్ట్, విచ్ ఈస్ ద ఓన్లీ ఎంజైమ్ దట్ హ్యాస్ ద కేపబిలిటీ టు కెటలైజ్ ఇనిషియేషన్, ఎలాంగేషన్ అండ్ టర్మినేషన్ ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్క్రిప్షన్ ఇన్ యూకరియోట్స్? సో వీళ్ళు ఇలా అంటున్నారు ఇట్ ఈస్ ద ఓన్లీ ఎంజైమ్, కానీ యాక్చువల్ గా చెప్పాలంటే వీళ్ళు సొంతంగా, వీళ్ళు ఎన్సీఆర్టీలో ఇచ్చారా లేదా మీకు? ఇలాంగేషన్ ని మాత్రం కెటలైజ్ చేస్తుంది అని. మళ్ళీ క్వశ్చన్ లో వీళ్ళు ఎలా అడుగుతున్నారు? ఓకే, ఓన్లీ ఎంజైమ్ టు కెటలైజ్ ఇనిషియేషన్, లాంగేషన్, టర్మినేషన్. యాక్చువల్గా రాంగ్ కాదా క్వశ్చన్? చూస్తున్నారా, ఇలా చేస్తారనమాట ఎన్సీఆర్టీ వాళ్ళు. దిస్ ఇస్ వాట్ ద ఎన్సీఆర్టీ పీపుల్ విల్ డూ. దే విల్ యాక్చువల్లీ రైట్ దట్ ఇట్ విల్ ఓన్లీ కెటలైజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎలాంగేషన్ ఇన్ ప్రోకెరియోట్స్, ఆర్ఎన్ఏ పాలిమరేస్. ఓకే, కాకపోతే అన్ని చేస్తుందని రాస్తున్నారు ఇక్కడ. క్వశ్చన్ రాంగ్. ఆన్సర్ వాళ్ళు ఏమడుగుతున్నారో సింపుల్. వాళ్ళు డిఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేస్ గురించి చెప్తున్నారు, మనకి తెలుసు. ఆప్షన్ డి ఇక్కడ. బట్ ద వే దే ఆస్ ద క్వశ్చన్ ఇస్ రాంగ్. ఓకే, అది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, నేమ్ ది ఎంజైమ్ దట్ ఫెసిలిటేట్స్ ఓపెనింగ్ ఆఫ్ డిఎన్ఏ హెలిక్స్ డ్యూరింగ్ ట్రాన్స్క్రిప్షన్. ఓకే, ఏ ఎంజైమ్ ఓకే డిఎన్ఏ హెలిక్స్ ని ఓపెన్ చేస్తున్నది ట్రాన్స్క్రిప్షన్ టైంలో? అండ్ ఐ థింక్ దే షుడ్ యాక్చువల్లీ ఎక్స్పాండ్ ఇట్ అ లిటిల్ బిట్. దీన్ని వీళ్ళు క్లియర్ గా ఎక్స్పాండ్ చేయకుండా అడుగుతున్నారు అనమాట. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. మనకి ఇది కరెక్ట్ కాదు. ఓకే, మనకి ఇది కూడా రాయాలి వాళ్ళు. డ్యూరింగ్ ట్రాన్స్క్రిప్షన్ ఇన్ ప్రోకెరియాట్స్ అని కూడా రాస్తే బాగుంటుంది. ఇన్ ప్రోకెరియాట్స్ అని కూడా రాస్తే ఇంకొంచెం బాగుంటుంది, ఎందుకంటే ప్రోకెరియాట్స్ గురించి వాళ్ళు డీటెయిల్డ్ గా ఇచ్చారు బుక్ లో. బట్ నందలెస్ మనకి ట్రాన్స్క్రిప్షన్ లో స్పెషల్ గా హెలికేస్ ఉండదు నాన్న. డిఎన్ఏ హెలికేస్ మనకి ట్రాన్స్క్రిప్షన్ లో వర్క్ అవ్వదు. డిఎన్ఏ హెలికేస్ మనకు ఓన్లీ రెప్లికేషన్ లో వర్క్ చేస్తుంది. ట్రాన్స్క్రిప్షన్ లో ఆర్ఎన్ఏ పాలిమరేజే మనకి యాక్చువల్ గాను హెలికేస్ లాగా పనిచేస్తుంది అనమాట, ఓపెన్ చేస్తుంది డిఎన్ఏ హెలిక్స్. ఓకే, అది అన్నమాట. రైట్, పదండి. డన్, దిస్ ఇస్ ఆల్సో డన్. ఓకే, ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇప్పుడే ఇది చేసుకున్నట్టున్నాం. AGGTAT CGCAT is a strand from the coding strand of a gene. Let us say నేను ఇప్పుడు ఒక పని చేద్దాం. దీంట్లో నేను let us not write the coding strand. నేను ఇప్పుడు ఏమంటాను? ఓకే, నేనంటాను ఇది టెంప్లెట్ స్ట్రాండ్ అంటాను. సో నేను మోడిఫికేషన్ చేస్తున్నాను. ఐఎమ్ మోడిఫైయింగ్ దిస్ క్వశ్చన్. నేనంట ఇది ఒక టెంప్లెట్ స్ట్రాండ్ అంటున్నాను. AGGTAT CGCAT ఏదైతే ఉందో ఇది ఒక టెంప్లెట్ స్ట్రాండ్. సో ఎంఆర్ఎన్ఏది సీక్వెన్స్ ఎట్లా ఉంటుందో నాకు చెప్పండి. పదండి. ఐఎమ్ చేంజింగ్ ద క్వశ్చన్, ఎందుకంటే సిమిలర్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఆల్రెడీ ఇప్పుడే చేసాం.
సో సేమ్ సేమ్ క్వశ్చన్స్ చేయడంలో ఏం కిక్ వస్తుంది చెప్పండి. ఓకే, సో అందుకే వద్దనమాట. పదండి నాన్న, ఇప్పుడు నాకు చెప్పండి. ఓకే, నేను క్వశ్చన్ ని చేంజ్ చేశాను అనమాట. ఇప్పుడు నాకు చెప్పండి ఎలా చేద్దాం. సో చూడండి, ఇది మనకి ఏ సీక్వెన్స్, ఇది 3' to 5' సీక్వెన్స్. సో దీనికి కాంప్లిమెంటరీగా ఉండాలి మనకి ఎంఆర్ఎన్ఏ, రైట్? సో దీనికి కాంప్లిమెంటరీగా ఉన్న సీక్వెన్స్ దేంతో స్టార్ట్ అవ్వాలి? U తో స్టార్ట్ అవ్వాలి. యూసిసి యూసిసి ఏ యు యుసిసిఏయు. ఏది? ఆప్షన్ డి. ఇప్పుడు ఆప్షన్ డి అవుతుంది, రైట్? అది అన్నమాట. నీ క్వశ్చన్ చేంజ్ చేశాను నన్ను. క్వశ్చన్ ని నేను చేంజ్ చేస్తాను కొంచెం. యాక్చువల్ ఆన్సర్ మనం మాట్లాడుకున్నట్లయితే దీన్ని వాళ్ళు కోడింగ్ సీక్వెన్స్ అంటున్నారు. సో కోడింగ్ సీక్వెన్స్ అన్నప్పుడు ఎంఆర్ఎన్ఏ లాగే ఉండి టీ జాగాలో యూ వచ్చేస్తుంది. సో అలాంటప్పుడు మనకి ఇది వచ్చేస్తుంది అనమాట, ఏజీజీయు. సో ఇఫ్ ఇట్ వాజ్ అ కోడింగ్ స్టాండ్, ఆప్షన్ వుడ్ హావ్ బీన్ సి. బట్ నేను టెంప్లెట్ అంటున్నాను కాబట్టి ఆప్షన్ డి అంటున్నాను. ఓకే, డన్. ఓకేనా నాన్న? డన్. పదండి నెక్స్ట్ ముందుకు వెళ్దాం. స్ప్లైసియోజోమ్స్ ఆర్ నాట్ ఫౌండ్ ఇన్ ద సెల్స్ ఆఫ్. చాలా మంచి క్వశ్చన్, చాలా మంచి క్వశ్చన్. స్ప్లైసియోజోమ్స్ ఆర్ నాట్ ఫౌండ్ ఇన్ ద సెల్స్ ఆఫ్. స్ప్లైసియోజోమ్స్ ఏవైతే ఉన్నాయో ఎవరి సెల్స్ లో ఉండవు, ఎవరి సెల్స్ లో ఉండవు. స్ప్లైసియోజోమ్స్ ఆర్ నాట్ ఫౌండ్ ఇన్ ద సెల్స్ ఆఫ్. పదండి చెప్తారు అందరూను. పదండి నాన్న. స్ప్లైసియోజోమ్స్ ఏవైతే ఉన్నాయో ఎవరి సెల్స్ లో ఉండవు. ఓకే, స్ప్లైసోజోమ్స్ ఆర్ నాట్ ఫౌండ్ ఇన్ ద సెల్స్ ఆఫ్. మనకి అనిమల్స్ లో, ప్లాంట్స్ లో, ఫంజై లో ఎందుకు ఉంటాయి? ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ యూకెరియోట్స్. యూకెరియోట్స్ లో మనకి స్ప్లైసోజోమ్స్ ఉండే తీరాలి స్ప్లైసింగ్ కోసం. మనకి బ్యాక్టీరియాలో స్ప్లైసోజోమ్స్ ఎందుకు? స్ప్లైసింగ్ జరగట్లే మనకి. ఆప్షన్ బి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. డిఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేస్ ట్రాన్స్ catalyzes transcription of one strand of DNA which is called the. ఇది ట్రాన్స్క్రిప్షన్ ఒక స్ట్రాండ్ ఆఫ్ డిఎన్ఏ మీద చేస్తున్నది. ఓకే, ఆ స్ట్రాండ్ ని మనం ఏమంటాం? కెటలైజెస్ ట్రాన్స్క్రిప్షన్ ఆన్ వన్ స్ట్రాండ్. ఏ స్ట్రాండ్ ని ట్రాన్స్క్రైబ్ చేస్తున్నాం మనం? సి అనుకుంటారా? ఏమైంది? 1 minute. లేదు నాన్న, మనకి స్ప్లైసోసోమ్స్ బ్యాక్టీరియాలో కదా ఉండవు, మిగతా అన్నిట్లో ఉంటాయి మనకి. ఓకే, పదండి నెక్స్ట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటాం దీన్ని? ఏ సీక్వెన్స్ ఎక్కడ జరుగుతున్నది? టెంప్లేట్ స్ట్రాండ్ లోని కేటలైజ్ చేస్తున్నది. ఓకే, మనకి టెంప్లేట్ స్ట్రాండ్ ఏదైతే ఉందో దాని మీద మనకి కేటలైజ్ చేస్తున్నది. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ రాంగ్లీ మ్యాచ్? దీంట్లో ఏది రాంగ్ గా మ్యాచ్ చేయబడింది అని అడుగుతున్నారు. విచ్ ఆఫ్ దమ్ ఇస్ రాంగ్లీ మ్యాచ్? రాంగ్ గా మ్యాచ్ చేయబడింది. ట్రాన్స్లేషన్ యూజింగ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఎంఆర్ఎన్ఏ టు మేక్ ప్రోటీన్, కరెక్ట్. రిప్రెజర్ ప్రోటీన్ బైండ్స్ టు ఆపరేటర్ టు స్టాప్ ఎంజైమ్ సింథసిస్, కరెక్ట్. ఇది మనం రెగ్యులేషన్ ఆఫ్ జీన్ ఎక్స్ప్రెషన్ నేర్చుకుంటాం, లాకోప్రాన్. ఓపెరాన్ స్ట్రక్చరల్ జీన్స్ ఆపరేటర్ ఇన్ ప్రమోటర్, కరెక్ట్. ఓకే, ట్రాన్స్క్రిప్షన్ రైటింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ డిఎన్ఏ టు tRNA. ఇది కరెక్టే కదా యాక్చువల్ గాను. డిఎన్ఏ టు tRNA. ఇది కొంచెం, ఐ థింక్ దిస్ క్వశ్చన్ ఇస్ అ లిటిల్ బిట్ కాంట్రవర్షియల్. ఎందుకంటే మనకి tRNA కూడా ట్రాన్స్క్రిప్షన్ నుంచే ఫామ్ అవుతున్నది, డిఎన్ఏ నుంచి ఫామ్ అవుతున్నది. సో దిస్ ఇస్ అ లిటిల్ బిట్ కన్ఫ్యూజింగ్. ఈ క్వశ్చన్ మనకు కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది. సో ఈ క్వశ్చన్ ని నేను వద్దంటాను. ఎందుకంటే అఫ్ కోర్స్ కరెక్టే, మనకి ట్రాన్స్క్రిప్షన్ లో డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ ఫామ్ అవ్వాలి. ఓకే, కానీ రైటింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ డిఎన్ఏ టు tRNA, క్వశ్చన్ అనేది క్లియర్ గా లేదు. సో అన్క్లియర్ క్వశ్చన్. ఓకే, అర్థమైందా? ఈ క్వశ్చన్ ని నేను రిమూవ్ చేసేస్తున్నాను. వద్దు ఈ క్వశ్చన్, మనం ప్రిఫరబుల్ గా మనం దీన్ని అటెంప్ట్ చేయొద్దు. సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్. డైరెక్షన్ ఆఫ్ ఆర్ఎన్ఏ సింథసిస్ 3' to 5' అంట. రాంగ్. డైరెక్షన్ ఆఫ్ ఆర్ఎన్ఏ సింథసిస్ 5' to 3', కరెక్టే. సో మళ్ళీ 3' to 5' రాంగ్ అవుతుంది. సో 5', డైరెక్షన్ ఆఫ్ రీడింగ్ ద టెంప్లెట్ డిఎన్ఏ 5' to 3' అంట. డైరెక్షన్ ఆఫ్ రీడింగ్ ద టెంప్లెట్ డిఎన్ఏ 3' to 5', ఇది కరెక్ట్. ఆప్షన్ డి కరెక్ట్ అవుతుంది, ఆప్షన్ బి. సో మనకి టెంప్లెట్ స్ట్రాండ్ 3' to 5' ఉంటేనే మనకి కొత్త ఎంఆర్ఎన్ఏ మనకి 5' to 3' డైరెక్షన్ లోని వెళ్తుంది అనమాట. ఓకే, అది అప్పుడు మనకి కొత్త ఎంఆర్ఎన్ఏ స్ట్రాండ్ వస్తుంది 5' to 3'. అది. ఓకే, సో ఆప్షన్ డి. ఆప్షన్ డి. పదండి, డన్. ద సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ which acts as the instrument manual for the synthesis of protein is. The segment of DNA which acts as an instrument manual for the synthesis of protein. ఇది 2009 లో అడిగిన క్వశ్చన్ ఇది.
ప్రోటీన్ ఫార్మేషన్ ఏదైతే ట్రాన్స్లేషన్ తర్వాత వెళ్ళి మనం ఇప్పుడు చదువుకుంటామో అది యాక్చువల్ గా జరగాలి అంటే ఆ ప్రోటీన్ ఫార్మేషన్ ఎలా చేయాలనేది ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉన్నది అది అడుగుతున్నారు వాళ్ళు. ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటుంది అన్న? జీన్ మీద ఉంటుంది. జీన్ ఏదైతే ఉందో జీన్ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మనకి ఆర్ఎన్ఏ మీద ట్రాన్స్క్రైబ్ అయ్యి ఫర్దర్ వెళ్ళి ప్రోటీన్ ఫామ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Removal of introns and joining the exons in a defined order in a transcription unit is called. దీన్ని మనం ఏమంటాము? ఇంట్రాన్స్ ని రిమూవ్ చేయడం, ఇంకా ఎగ్జాన్స్ ని జాయిన్ చేయడం. ఈ పని ఏదైతే జరుగుతున్నదో దీన్ని మనం ఏమంటాం? వాట్ డు వి కాల్ ఇట్? ఈ ప్రాసెస్ ని మనం ఏమంటాం నాన్న? ఈ ప్రాసెస్ ని మనం ఏమంటాం నాన్న? వాట్ డు వి కాల్ దిస్ ప్రాసెస్? ఈ ప్రాసెస్ ని మనం ఏమంటాం? వి కాల్ ఇట్ as స్ప్లైసింగ్. స్ప్లైసింగ్ అంటావా అనమా? ఆప్షన్ బి, స్ప్లైసింగ్ అంటాం. రైట్, వెరీ గుడ్, అయింది. డ్యూరింగ్ ట్రాన్స్క్రిప్షన్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ బైండ్స్ టు జీ. హోలో ఎంజైమ్ అంటున్నా చూడండి, ఎంత బాగా అన్నారు. హోలో ఎంజైమ్ కి ఏం కావాలి? ఒక ఫ్యాక్టర్ కావాలి, అందుకు హోలో ఎంజైమ్ అంటున్నా చూడండి. ఇలాంటి వైస్ క్వశ్చన్స్ అడుగుతారు. సో మనకి హోలో ఎంజైమ్ కి ఏం కావాలి? ఫ్యాక్టర్ కావాలి. సిగ్మా ఫ్యాక్టర్, రో ఫ్యాక్టర్స్ కావాలి కదా, అందుకు అలా అంటున్నారు. సో బైండ్స్ టు జీన్ ప్రమోటర్ అండ్ అజ్యూమ్స్ అ సాడల్ లైక్ స్ట్రక్చర్. వాట్ ఈస్ ఇట్స్ డిఎన్ఏ బైండింగ్ సీక్వెన్స్? ఓకే, చెప్పండి. ఏ సీక్వెన్స్ లో వెళ్ళి యాక్చువల్ గా బైండ్ అవుతుంది? సో ప్రమోటర్ రీజన్ దగ్గర ఒక స్పెసిఫిక్ సీక్వెన్స్ ఉంటుంది నాన్న. ఆ సీక్వెన్స్ దగ్గర వెళ్ళి ఆర్ఎన్ఏ పాలిమరేజ్ బైండ్ అవుతుందని చెప్పాను, విత్ ద హెల్ప్ ఆఫ్ సిగ్మా ఫ్యాక్టర్. సో ఏదైతే ఫ్యాక్టర్ వీళ్ళు అంటున్నారో దట్ ఈస్ బేసికలీ దే టాకింగ్ అబౌట్ సిగ్మా ఫ్యాక్టర్. ఓకే, అది అన్నమాట. సో సిగ్మా ఫ్యాక్టర్ ఇంకా ఆర్ఎన్ఏ పాలిమరేజ్ వెళ్ళి ప్రమోటర్ లో ఏ రీజన్ ని ఐడెంటిఫై చేస్తాయనన్నా మనం చెప్పుకున్నాం. దాన్ని మనం ఏమంటాం? టాటా బాక్స్ లేదంటే ప్రిబ్నో బాక్స్ అని కూడా అంటాం. వి కాల్ ఇట్ as టాటా ఆర్ ప్రిబ్నో బాక్స్. ఓకే, ఈ సీక్వెన్స్ ఏదైతే ఉందో టీఏ టాటా 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 అని వస్తుంది, అక్కడ వెళ్ళి యాక్చువల్ గా బైండ్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, గుడ్, అయింది. ఆప్షన్ ఏ అయిపోయింది ఇక్కడ. దిస్ ఇస్ డన్. ఓకే, నెక్స్ట్. డ్యూరింగ్ ట్రాన్స్క్రిప్షన్ ఇఫ్ ద న్యూక్లియోటైడ్ సీక్వెన్స్ ఆఫ్ ద DNA strand is being coded is ATACG, then what is the nucleotide sequence in the mRNA? Okay, ట్రాన్స్క్రిప్షన్ లోని డిఎన్ఏ స్ట్రాండ్ లోని బీయింగ్ కోడెడ్ ఇస్ ATACG అంట. సో దిస్ క్వశ్చన్ ఇస్ నాట్ క్లియర్. దీన్ని వీళ్ళు ఏమంటున్నారు నాకు అర్థం కావట్లేదు. సో బీయింగ్ కోడెడ్ అంటే నేను అనుకుందాక కోడింగ్ స్ట్రాండ్ అంటున్నారేమో. ఇఫ్ దే ఆర్ టాకింగ్ అబౌట్ కోడింగ్ స్ట్రాండ్, ఇది కోడింగ్ స్ట్రాండ్ అయితే సేమ్ మనకి ఇది తీసేస్తే ATACG లోని మనం యూ పెట్టేయాలి. AUACG అవుతుందా మరి? మరి AUACG లేదు ఆప్షన్ లో. ఐ థింక్ వాళ్ళు దాన్ని బట్టి కోడింగ్ స్ట్రాండ్ గురించి అనట్లేదు అయితే. సో దే ఆర్ టాకింగ్ అబౌట్ టెంప్లెట్ స్ట్రాండ్ కదా. మనకి ఆన్సర్ మ్యాచ్ అవ్వట్లేదు, మంచిదే మ్యాచ్ అవ్వలేదు. మనకి ఇప్పుడైతే ఇలాంటి ఆన్సర్లు దొరకవు. మ్యాచ్ అయ్యే ఆన్సర్లు ఇలాంటివి ఇచ్చేస్తారు ఈజీగా. సో టెంప్లెట్ స్ట్రాండ్. ఓకే, సో ఇది వచ్చేసి టెంప్లెట్ స్ట్రాండ్ అన్నమాట. సో టెంప్లెట్ స్ట్రాండ్ బీయింగ్ కోడెడ్ అంటే టెంప్లెట్ స్ట్రాండ్ నుంచి కోడ్ చేస్తున్నాం అని అర్థం అనుకుంటాను వీళ్ళది. పాత క్వశ్చన్, నీట్ 2004 క్వశ్చన్. నీట్ 2004 అంటే అప్పటి ఇంకా జరగట్లేదు, ఆలోచించుకోండి. ఇట్ ఈస్ ఏఐపిఎంటీ, యాక్చువల్లీ ఏఐపిఎంటీలో అడిగిన క్వశ్చన్ ఇది. ఓకే, సో టెంప్లెట్ స్ట్రాండ్ అంటే అప్పుడు ఏమవుతుంది మనకి? ATACG అంటే మనకి UAUGC వస్తుంది. UAUGC ఏది ఉంది? ఇది ఆప్షన్ బి అవుతుంది అన్నట్టు అప్పుడు. ఆప్షన్ బి. ఓకే, ఆప్షన్ బి. ఓకేనా, అది అన్నమాట. పదండి, డన్. సో ఇది అయింది, దిస్ ఇస్ డన్. ఓకే, సో దీంతో నాన్న మన క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయి ట్రాన్స్క్రిప్షన్ టాపిక్ అనేది క్లియర్ అయిపోయింది. ఓకే, అయినో మనం మంచిగా టైం తీసుకున్నాం దీన్ని చేయడానికి. బట్ ఐ ఫెల్ట్ మనం ఎప్పుడైతే చేస్తున్నామో డీటెయిల్ గా మంచిగా చేస్తే ఒకేసారిలో అర్థం చేసుకుంటే బెటర్ అనిపించింది నాకు. ఓకే, నౌ లెట్ us టేక్ అ బ్రేక్. ఇప్పుడు మనందరం ఒక బ్రేక్ తీసుకుందాం. ఓకే, లెట్ us టేక్ అ బ్రేక్, సెషన్ బ్రేక్. 1 minute. ఓకే, సో ఇట్స్ 6:51. Let us take a break. Session will resume at ఎంతకి రిజ్యూమ్ చేద్దాం? మనకి 6:52 అవుతున్నది. సో మనం 7 o'clock, సారీ 7:10కి రిజ్యూమ్ చేద్దాం. 7:10 PM. ఒక 15-16 minutes బ్రేక్ శుభ్రంగా తీసుకొని రండి అందరూ. 7:10 PM కి మళ్ళీ మనం సెషన్ కంటిన్యూ చేద్దాం. ఓకే, చాప్టర్ మొత్తం ఇవాళ కంప్లీట్ చేయమన్నా. ఇవాళ మనం ట్రాన్స్లేషన్ వరకు కంప్లీట్ చేసేస్తాము. ఓకే, చాప్టర్ మొత్తం చేయడం కూర్చున్నాం అంటే రాత్రి 11 అవుతుంది గ్యారంటీగా, నేను మీకు గ్యారంటీ ఇస్తున్నాను అది. సో వద్దు, అది మనం ట్రాన్స్లేషన్ వరకు కంప్లీట్ చేసుకుంటాం ఇవాళ. ఓకే, పదండి.
ఓకే పదండి. సో టేక్ టైం టిల్ 7:10 p.m. ఫ్రెష్ అప్ అవ్వండి, 15 minutes టైం తీసుకోండి శుభ్రంగా, 15-16 minutes ఫ్రెష్ అప్ అయి తిరిగి రండి. ఓకే పదండి. సీ యూ ఆల్ ఇన్ 15-16 minutes. పదండి.
హలో నాన్న. సో చాలా మంది స్టూడెంట్స్ 7:15 వరకు అడుగుతున్నారు. ఓకే, నేను చూసాను ఇప్పుడే చాట్ సెక్షన్ లో. సో కావాలంటే 7:15 వరకు తీసుకోండి అన్న, నో ప్రాబ్లం. మేము 7:15 తర్వాత తిరిగి వచ్చేసేయండి. మరి ఇంకా బ్రేక్ తీసుకుండా మొత్తం చాప్టర్ ఒకేసారి కంప్లీట్ చేసుకుంటాం. ఓకే. సో ఒకే ఒక బ్రేక్ 7:15, దాని తర్వాత కావాలంటే మధ్యలో 5 మినిట్ బ్రేక్ ఎక్కడైనా తీసుకుందాం, కానీ త్వరగా కంప్లీట్ చేసేద్దాం. సో టేక్ టిల్ 7:15, తిరిగి రండి. ఓకే, పదండి.
పదండి నాన్న, కంటిన్యూ చేద్దాం మన సెషన్. ఓకే, టైం అప్. రండి. అయిందా? ఒక మంచిగా మనం ఒక 20 minutes బ్రేక్ తీసుకున్నాం అందరం. ఓకే, సో పదండి, లెట్ us బిగిన్ ద సెషన్. ఓకే, పదండి నాన్న. సరే అయితే, సో ఇప్పుడు మనం ట్రాన్స్క్రిప్షన్ అనేది మనం కంప్లీట్ చేసుకున్నాము. ఓకే, అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ద జెనెటిక్ కోడ్. జెనెటిక్ కోడ్ అంటే ఏంటి? ఇప్పుడు మనం ఏదైతే డిఎన్ఏ నుంచి ఎంఆర్ఎన్ఏ ఫామ్ చేసుకున్నాం, ఇప్పుడు మనం చేసింది ఏంటి నాన్న? ఎట్ ప్రెసెంట్ వాట్ డిడ్ ఇట్ వాస్, మన డిఎన్ఏ నుంచి ఏం చేసామంటే ఒక ఎంఆర్ఎన్ఏ స్ట్రాండ్ అనేది ఫామ్ చేసాం, రైట్? మన డిఎన్ఏ నుంచి ఒక ఎంఆర్ఎన్ఏ స్ట్రాండ్ అనేది ఫామ్ చేసాం. ఎంఆర్ఎన్ఏ స్ట్రాండ్ అనేది వచ్చింది. ఈ ఎంఆర్ఎన్ఏ స్ట్రాండ్ ఏదైతే ఉన్నదో, ఈ ఎంఆర్ఎన్ఏ స్ట్రాండ్ మీద మనకి డిఎన్ఏది సీక్వెన్స్ వచ్చేసింది. లెటస్ సే మనకి AUGC GU, దాని తర్వాత AC, అలాగా ఒక సీక్వెన్స్ వచ్చింది మనకి 5' to 3' సీక్వెన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ సీక్వెన్స్ ఏదైతే ఉన్నదో, ఏదైతే ఈ సీక్వెన్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నామో, ఈ సీక్వెన్స్ ని మనం యూటిలైజ్ చేసుకుని ప్రోటీన్ ఫామ్ చేయాలి. ఓకే, ఎందుకంటే మనకు ఫర్దర్ వెళ్ళి ఎంఆర్ఎన్ఏ నుంచే మనకి ప్రోటీన్ వస్తుంది. ప్రోటీన్ లో ఏముంటుందన్న? వాట్ ఈస్ అ ప్రోటీన్ మేడప్ ఆఫ్? ప్రోటీన్ ఈస్ అ పాలిమర్ ఆఫ్ అమైనో యాసిడ్స్ కదా. ప్రోటీన్ ఈస్ అ పాలిమర్ ఆఫ్ అమైనో యాసిడ్స్. అమైనో యాసిడ్స్ ది పాలిమర్. ఓకే, సో ఎంఆర్ఎన్ఏ మీద ఉన్న ఇన్ఫర్మేషన్ ని మనం ప్రోటీన్ ఫామ్ చేయడానికి ఎలా యూటిలైజ్ చేసుకుంటాం? చూడండి, ఎంఆర్ఎన్ఏ ఏదైతే ఉన్నదో డిఎన్ఏ నుంచి వచ్చింది. డిఎన్ఏ మీద ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది యాక్చువల్ గా ఒక ప్రోటీన్ ఫామ్ చేయడానికి ఒక ఫామ్ అయి ఉన్నది అనమాట. ఇందులో మనకి యాక్చువల్ గా ఏం జరుగుతుందంటే, ఏదైతే ఎంఆర్ఎన్ఏ స్ట్రాండ్ ఉందో దాంట్లో ప్రతి 3 బేసెస్ ఏవైతే ఉన్నాయో, 3 కలిపి ఒక కోడాన్ ని ఫామ్ చేస్తాయి. ఎవ్రీ 3 బేసెస్, 3 బేసెస్, 3 బేసెస్ ఏవైతే ఉన్నాయి, బికాస్ ఎంఆర్ఎన్ఏ సింగిల్ స్ట్రాండెడ్, డబుల్ స్ట్రాండెడ్ కాదు, ఇట్ ఈస్ సింగిల్ స్ట్రాండెడ్. ఓకే, సింగిల్ స్ట్రాండెడ్ ఇది. ఓకే, ఈ సింగిల్ స్ట్రాండెడ్ ఎంఆర్ఎన్ఏ ఏదైతే ఉందో దీంట్లో 3 బేసెస్ ఏవైతే ఉన్నాయో, 3 బేసెస్ మనకి కలిపి ఏం చేస్తున్నాయి? ప్రోటీన్స్ ని ఫామ్ చేస్తున్నాయి అన్నమాట. ఓకే, సో మనకి ఈ 3 బేసెస్ ని కలిపి మనం ఒక కోడాన్ అంటాం. అండ్ ఈచ్ కోడాన్ విల్ కోడ్ ఫర్ అ పర్టికులర్ అమైనో యాసిడ్. ఒక పర్టికులర్ అమైనో యాసిడ్, ఫర్ సపోజ్ లెట్ us say AUG అనే ఏదైతే కోడాన్ ఉన్నదో ఇది మనకి వెళ్ళి మీథియోనైన్ ఏదైతే ఉందో, మీథియోనైన్ అమైనో యాసిడ్ ఏదైతే ఉందో దానికి కోడ్ చేస్తుంది. అలాగా ప్రతి ఒక్క కోడాను ప్రతి ఒక్క అమైనో యాసిడ్ కి కోసం కోడ్ చేసుకుంటూ వెళ్ళి మనకి ఇంకొక అమైనో యాసిడ్ యాడ్ అయ్యి ఫైనల్ గా మనకి ఒక పాలీపెప్టైడ్ సీక్వెన్స్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే, ఈ ప్రాసెస్ అవ్వాలంటే మనం ఫస్ట్ ఈ కోడాన్ అనేది ఏమిటి, ఈ పర్టికులర్ ఎంఆర్ఎన్ఏ మీద ఉన్న సీక్వెన్స్ ని ఏమంటాం అన్నది క్లియర్ గా నేర్చుకోవాలి. అండ్ దట్ ఈస్ నథింగ్ బట్ ద జెనెటిక్ కోడ్. ఇదే మనం జెనెటిక్ కోడ్ అంటున్నాం. ఓకే, అది అన్నమాట. పదండి, ఈ జెనెటిక్ కోడ్ గురించి మనం డీటెయిల్డ్ గా ముందు నేర్చుకుందాం. ఓకే, రైట్, పదండి. During replication and transcription, a nucleic acid was copied to form another nucleic acid. DNA నుంచి RNA ఫామ్ అయింది. These processes are easy to conceptualize on the basis of complementarity. మనకి అడెనైన్ నుంచి యురాసిల్ లో, అడెనైన్ కి ఆపోజిట్ గా యురాసిల్ వస్తుంది. దాని తర్వాత మనకి గువానైన్ కి ఆపోజిట్ గా సైటోసిన్ వస్తుంది. ఇవన్నీ మనం చేసుకున్నాం. The process of translation requires transfer of genetic information from a polymer of nucleotides to synthesize a polymer of amino acids. చాలా బాగుంది. ఈ ఏదైతే సెంటెన్స్ వీళ్ళు రాశారో దిస్ ఇస్ వెరీ యూస్ఫుల్. ఓకే, మీరు అందరూ అర్థం చేసుకున్నట్లయితే మనకి ఏమనడానికి ట్రై చేస్తున్నారమ్మా వీళ్ళు, ఏమనడానికి ట్రై చేస్తున్నారంటే మనకి యాక్చువల్ గా ఆర్ఎన్ఏ ఏదైతే ఉందో, ఏదైతే మనకి డిఎన్ఏ ఇంకా ఆర్ఎన్ఏ ఉన్నాయో, ఓకే, డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ దీస్ బోత్ ఆర్ పాలిమర్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్. దే ఆర్ పాలిమర్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్. న్యూక్లియోటైడ్స్ ది ఒక పాలిమర్ అవి, అవునా కదా? మనం చదువుకున్నాం బయోమాలిక్యూల్స్ లో పాలీన్యూక్లియోటైడ్స్ అంటాం డిఎన్ఏ ఇంకా ఆర్ఎన్ఏ, ఆర్ న్యూక్లిక్ యాసిడ్స్ అంటాం. ఇప్పుడు ఈ పాలిమర్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ ని మనం ఒక పాలిమర్ ఆఫ్ అమైనో యాసిడ్స్ కింద కన్వర్ట్ చేయాలి. ఓకే, అది అన్నమాట వాళ్ళు చెప్తున్నాను. నీదర్ డస్ ఎనీ కాంప్లిమెంటారిటీ ఎగ్జిస్ట్. ఇక్కడ మనకి ఎలాంటి కాంప్లిమెంటారిటీ లేదు. ఓకే, సో నా దగ్గర అడినైన్ ఉన్నదంటే దానికి అగేన్స్ట్ యురాసిల్ పెట్టడం, యురాసిల్ కి అగేన్స్ట్ అడినైన్ పెట్టడం, అలాంటి కాంప్లిమెంటారిటీ సిస్టమ్స్ ఏమీ లేవు ఇక్కడ. సో ఇక్కడ మనకి సిస్టమ్ అనేది పూర్తిగా మారుతుంది. మనకి రెప్లికేషన్ ట్రాన్స్క్రిప్షన్ ఈజీ, మనం ఈజీగా కాంప్లిమెంటారిటీ బేసిస్ లో అర్థం చేసేసుకున్నాం. కానీ మనకి ట్రాన్స్లేషన్ అనేది కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. ట్రాన్స్లేషన్ అనేది ఆ మెథడ్ లో వర్క్ అవ్వదు అనమాట. అది చెప్తున్నారు. నీదర్ డస్ ఎనీ కాంప్లిమెంటరీ ఎగ్జిస్ట్ బిట్వీన్ ద న్యూక్లియోటైడ్స్. న్యూక్లియోటైడ్స్ మధ్య మనకి ఎలాంటి కాంప్లిమెంటారిటీ అండ్ అమైనో యాసిడ్స్ మధ్య ఎలాంటి కాంప్లిమెంటారిటీ లేదు. నార్ కుడ్ ఎనీ బి డ్రాన్ థియరాటికల్. థియరాటికల్ గా కూడా మనం ఏం చేయలేము దాంతో సంబంధించి. సో దేర్ ఎగ్జిస్టెడ్ యాంపుల్ ఎవిడెన్సెస్ దో టు సపోర్ట్ ద నోషన్ దట్ చేంజ్ ఇన్ ద న్యూక్లిక్ యాసిడ్స్ were responsible for the change in amino acids, okay, in proteins. This led to proposition of a genetic code that could direct the sequence of amino acids during synthesis of proteins. అది అన్నమాట. ఇప్పుడు ముందుకెళ్తూ
If determining the biochemical nature of genetic material and the structure of DNA was very exciting, ఓకే, జెనెటిక్ మెటీరియల్ ఏమిటి అన్నది ఇంకా డిఎన్ఏ ఏదైతే స్ట్రక్చర్ ఉందో దాన్ని యాక్చువల్గా తెలుసుకోవడం ఎక్సైటింగ్ అయితే, ద ప్రపోజిషన్ అండ్ డిసైఫరింగ్ ఆఫ్ ద జెనెటిక్ కోడ్ వర్ మోస్ట్ ఛాలెంజింగ్. ఇది చాలా ఛాలెంజింగ్, చాలా కష్టమైంది, ఇది అదంత ఈజీ అవ్వలేదు. In a very true sense, it required the involvement of scientists from several disciplines. ఒక పక్క నుంచి ఫిజిక్స్, ఇంకో పక్క నుంచి ఆర్గానిక్ కెమిస్ట్, ఇంకో పక్క నుంచి బయోకెమిస్ట్, ఇంకో పక్క నుంచి జెనెటిసిస్ట్, వీళ్ళందరూ యాక్చువల్ కలిసి వస్తేనే మనకి జెనెటిక్ కోడ్ది అర్థం అనేది తెలిసిందనమాట. జెనెటిక్ కోడ్ ని మనం ఎలా డీకోడ్ చేసుకోవాలనేది మనకి తెలిసిందనమాట. ఓకే, అది ఇప్పుడు గోయింగ్ ఫర్దర్. ఓకే, 1 minute. ఓకే, 1 minute. 1 minute నన్ను ఆగండి. ఓకే, సరేనా, ఆగండి. సో అన్నిటికన్నా ఫస్ట్ మనం జార్జ్ గ్యామో నుంచి మొదలెడదాం. అతను ఏం చేశారు? George Gamow, a physicist, okay, who argued that since there are only 4 bases, and if they have to code for 20 amino acids, the code should constitute a combination of bases. ఓకే, కేర్ఫుల్ గా వినండి నాన్న. ఓకే, మనకి ఏమంటున్నారు అంటే, మనకి లెటర్స్ సే నా దగ్గర ఎన్ని ఉన్నాయి నాన్న? నేను జార్జ్ గ్యామో గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు. రైట్ నౌ ఐమ్ టాకింగ్ అబౌట్ జార్జ్ గ్యామో. జార్జ్ గ్యామో ఎవరైతే ఉన్నారో, హీ వాస్ అ ఫిజిసిస్ట్. అతను ఒక బయాలజిస్ట్ కాదు, అతనికి బయాలజీ గురించి ఏం పెద్దగా నాలెడ్జ్ లేదు. కానీ అతనికి స్టాటిస్టికల్ అనాలిసిస్ చేయడం, పర్మిటేషన్స్, కాంబినేషన్స్, క్యాల్కులేషన్స్ లో మంచి ఐడియా ఉన్నది అతనికి. ఓకే, సో అతను ఒక ఫిజిసిస్ట్ ప్లస్ అతనికి మ్యాథ్స్ లో కూడా మంచి నాలెడ్జ్ ఉంది. అతను ఏం చేశారంటే, అతను అన్నారు, నా దగ్గర ఇప్పుడు నాలుగు నాలుగు కోడాన్స్ ఉన్నాయి. నా దగ్గర ఉన్న ఎంఆర్ఎన్ఏ ఏదైతే ఉందో, మన ఎంఆర్ఎన్ఏస్ అన్ని ఏవైతే ఉన్నాయో, మన ఎంఆర్ఎన్ఏస్ లో 4 బేసెస్ ఉంటాయి. ఒకటి ఎడినైన్ ఉంటుంది, ఇంకోటి యురాసిల్ ఉంటుంది, ఇంకోటి సైటోసిన్ ఉంటుంది, ఇంకోటి గ్వానిన్ ఉంటుంది. 4 ఉన్నాయి. ఇప్పుడు ఈ నాలుగిటిని నేను డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ క్రియేట్ చేస్తే, నాకు ఈ కాంబినేషన్స్ ఏవైతే క్రియేట్ అవుతాయో, ఆ కాంబినేషన్స్ నుంచి నేను 20 అమైనో యాసిడ్స్ ఫామ్ చేసుకోగలగాలి. అన్ని 20 అమైనో యాసిడ్స్ ఏవైతే, నేను ఎందుకు 20 అమైనో యాసిడ్స్ అంటున్నాను? మనందరూ అమైనో యాసిడ్స్ చదువుకున్నాం నాన్న ఇన్ బయోమాలిక్యూల్స్. బయోమాలిక్యూల్స్ లో మనం 20 అమైనో యాసిడ్స్ చదువుతాం. 10 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్, 10 నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. ఈ 10 ఎసెన్షియల్, 10 నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ కలిపే మనకి పాలిపెప్టైడ్ చైన్ లేదంటే ప్రోటీన్ ని ఫామ్ చేస్తాయి. ఇప్పుడు ఈ 20 అమైనో యాసిడ్లు ఏవైతే ఉన్నాయో, 20 అమైనో యాసిడ్లు ఫామ్ చేయాలంటే ఈ నాలుగు బేసెస్ ది డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఫామ్ అవ్వాలి. ఒక్కొక్క కాంబినేషన్ ఒక్కొక్క అమైనో యాసిడ్ ని సిగ్నిఫై చేయగలగాలి. సో దాని దగ్గర ఇప్పుడు మనకి ఎంఆర్ఎన్ఏ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ కాలకీయాల దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ లాంటిది అనమాట. ఏదైతే ఓన్లీ మనకి రైబోసోమ్స్ అర్థం చేసుకోగలుగుతాయో. ఓకే, ఆ రైబోసోమ్స్ మాత్రమే ఆ పర్టికులర్ లాంగ్వేజ్. సో ట్రాన్స్లేషన్ అందుకే అంటున్నాం దీన్ని. మనకి ఎంఆర్ఎన్ఏ మీద ఉన్న లాంగ్వేజ్ ని ట్రాన్స్లేట్ చేస్తున్నాం, అప్పుడు మనకి ప్రోటీన్ వస్తుంది. అర్థమైందా? సో మనకి ఇప్పుడు కుష్ కుష్ గుడ్ గుస్ గుడ్ గుస్ అనేసి ఏదైతే లాంగ్వేజ్ ఉన్నదో, ఆ లాంగ్వేజ్ మనకు అర్థం కాదు, కానీ ఆ లాంగ్వేజ్ రైబోసోమ్స్ కి అర్థం అవుతుంది. ఆ లాంగ్వేజ్ రైబోసోమ్స్ వాడుకొని ప్రోటీన్స్ ఫామ్ చేస్తున్నాయి ఎంఆర్ఎన్ఏ దగ్గర ఉన్న లాంగ్వేజ్ ఏదైతే ఉందో. ఓకే, సో ఈ లాంగ్వేజ్ అవి ఆ లాంగ్వేజ్ వి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ లాంగ్వేజ్ వి వర్డ్స్ మనకి జెనెటిక్ కోడ్స్ అన్నమాట. ఏవైతే మనం మాట్లాడుకున్నాం, ఒక పర్టికులర్ వర్డ్ కి ఒక్కొక్క మీనింగ్ అన్నమాట. ఇప్పుడు నేను మీకు అంటున్నాను, లెటస్ ఐఎమ్ సేయింగ్ దిస్ వర్డ్. ఓకే, రామ్ ఈజ్ అ గుడ్ బాయ్ అన్నాను. ఓకే, సో రామ్ అనేది, రామ్ ఈజ్ అ, మనం ఇప్పుడు మన లాంగ్వేజ్ లో రామ్ ఈజ్ అ గుడ్ బాయ్ అని అంటున్నానంటే, రామ్ ఈజ్ అ నౌన్. ఓకే, ఈజ్ అ గుడ్ బాయ్ అంటే నేను చెప్తున్నాను రామ్ అనేది ఒక మంచి బాలుడు, రాముడు మంచి బాలుడు అని చెప్తున్నాను నేను. ఓకే, సో నేను ఈ రాముడు మంచి బాలుడు అని చెప్పినప్పుడు మీకు అర్థం అవుతున్నది, రాముడు అనే ఒక అబ్బాయి ఉన్నాడు, హీఈస్ అ గుడ్ బాయ్ అనేసి మీకు అర్థమైంది కదా. అదే లాంగ్వేజ్ ఏదైతే ఉన్నదో ఎంఆర్ఎన్ఏ మీద ఉన్నది, కానీ ఆ లాంగ్వేజ్ మనకు అర్థం కాదు, అది రైబోజోమ్స్ కి అర్థం అవుతుంది. రైబోసోమ్స్ ఒక పర్టికులర్ వర్డ్ ఏదైతే దీంట్లో ఎంఆర్ఎన్ఏ లో ఫామ్ అవ్వాలో, అది 3 బేసెస్ తో ఫామ్ అయి ఉండాలన్నది మనకి ఇప్పుడు తెలుసు. కానీ జార్జ్ గ్యామో లేదంటే అప్పుడు కన్నా ముందున్న సైంటిస్ట్ కి ఏమీ ఐడియా లేదు. సో జార్జ్ గ్యామో అన్నారంటే, నా దగ్గర 4 బేసెస్ ఉన్నాయి నాన్న, ఈ 4 బేసెస్ ని నేను ఎలా కాంబినేషన్స్ క్రియేట్ చేస్తే నేను 20 అమైనో యాసిడ్స్ ఫామ్ చేసుకోవచ్చు అన్నారు. సో ఫస్ట్ అతను ఏం చేశాడు? అతను ఏమన్నాడు, నేను నాలుగిటిని తీసుకుంటున్నాను. ఓకే, ఈ నాలుగిటిని తీసుకొని ఒక్కొక్క బేసు ఒక్కొక్క అమైనో యాసిడ్ ని కోడ్ చేస్తే, ఏ అనేది వచ్చి ఒక అమైనో యాసిడ్ ని, యు వచ్చి ఒక అమైనో యాసిడ్, సి వచ్చేసి జి వచ్చేసి చేస్తే మనకి 4 అమైనో యాసిడ్స్ ఫామ్ అవుతాయి. కాదు, మనకి 20 అమైనో యాసిడ్స్ ఫామ్ అవ్వాలి. సో రాంగ్. ఇది రూల్ అవుట్ అయిపోయింది, ఇది కూడా రూల్ అవుట్ అయింది. దిస్ ఇస్ నంబర్ 1. నంబర్ టూ వచ్చేసి అతను ఏం చేశాడంటే, అతను
4x4 అనేది ఒక కాంబినేషన్ చేశాడు. అంటే ఈ 4 బేసిస్ ఏవైతే ఉన్నాయో వీటిని 4 కాంబినేషన్స్ క్రియేట్ చేస్తాం. అంటే లెటస్ సే ఏయుసిజి ఏయుసి ఒక కాంబినేషన్, ఏయుజి ఒక కాంబినేషన్, యూసిజి ఒక కాంబినేషన్, యూజిసి ఒక కాంబినేషన్. అలాంటివి 4x4 కాంబినేషన్స్ చేశాడు. అతను చేసినప్పుడు అతనికి 16 కాంబినేషన్స్ వచ్చాయి. తక్కువ అయిపోయాయి. మనకి 20 అమైనో యాసిడ్లు ఉన్నాయి, మనకి 16 కాంబినేషన్స్ ఫామ్ అయ్యాయి. 16 కాంబినేషన్ 20 అమైనో యాసిడ్స్ కి వర్కౌట్ అవుతుందా? అవ్వదు. సో రాంగ్, అవ్వదు, ఇది అవ్వదు. నా ఫైనల్ గా అతను ఏమన్నాడంటే లేదు ఇలా కుదరదు, ఓకే ఇలాగైతే జరగదు, కానీ నేను ట్రిపుల్ కాంబినేషన్స్ చేయాలి ఇంకా అన్నాడు. అప్పుడు అతను ఏం చేశాడు అంటే అతను 4x4 అంటే ఈ 4 బేసెస్ ఏవైతే ఉన్నాయో ఈ 4 బేసెస్ ని ఓకే టోటల్ గా 64 కాంబినేషన్స్ క్రియేట్ చేశాడు. అతను 4x4 64 కాంబినేషన్స్ క్రియేట్ చేశాడు. ఓకే 64 కాంబినేషన్స్ అతను క్రియేట్ చేశాడు. ఈ 64 కాంబినేషన్స్ చూసుకున్నట్లయితే ఈ 64 కాంబినేషన్స్ అన్ని యాక్చువల్ గా జెనెటిక్ కోడ్ లోని ఇన్వాల్వ్ అయి ఉన్నాయని అన్నాడు అనమాట. ఇప్పుడు ఇది ఎలా వర్కౌట్ అవుతుంది అన్నది మనకు డౌట్ వస్తుంది కదా. సో టు అండర్స్టాండ్ దిస్ లెట్ us see దిస్. మనకి బాడీలోని ఫర్ సపోజ్ టోటల్ గా మనం ఒక్కొక్క సెల్ లో మనకి టోటల్ గా 64 కోడాన్స్ ఉన్నాయి. ఓకే సో మనకి 64 కాంబినేషన్స్ క్రియేట్ అయ్యాయి. ఈ 64 కాంబినేషన్స్ లోని అతను ఏం చూసాడంటే ఓన్లీ 61 కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం యాక్చువల్ గా వాటికి ఒక మీనింగ్ ఉంది. ఓకే అంటే 61 కాంబినేషన్స్ కి ఒక మీనింగ్ ఉన్నది అనమాట. ఏంటి? రాముడు మంచి బాలుడు, ఆ, ఆ, రాముడు తమ్ముడి పేరు లక్ష్మణుడు, లక్ష్మణుడి లక్ష్మణుడికి మళ్ళీ ఇంకా ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళ పేరు భరతుడు శత్రుఘ్నుడు అనేసి వీటికి ఒక మీనింగ్ ఉన్నదన్నమాట. సో 61 వర్డ్స్ విల్ హ్యావ్ అ మీనింగ్. ఓకే 61 వర్డ్స్ విల్ హ్యావ్ సమ్ మీనింగ్. వీటికి కొంత మీనింగ్ ఉంటుంది. అండ్ దే విల్ యాక్చువల్లీ యాక్ట్ యాజ్ ద కోడాన్స్ విచ్ విల్ యాక్చువల్లీ కోడ్ ఫర్ సమ్ అమైనో యాసిడ్. ఒక అమైనో యాసిడ్ కి కోడ్ చేస్తాయి ఇవి. ఓకే అలాగే మనకి 3 కోడాన్స్ ఇంకా ఉన్నాయి. దెర్ ఆర్ 3 more కోడాన్స్. ఈ ఈ 3 కోడాన్లు ఏవైతే ఉన్నాయి వీటికి ఎలాంటి మీనింగ్ లేదు. దెర్ ఇస్ నో మీనింగ్. ఓకే మనకి వీటన్నిటికీ దెర్ ఇస్ నో మీనింగ్ అట్ ఆల్. వీటికి అర్థం లేదు. అంటే ఏంటి? ఈ వర్డ్స్ కి దబిడి అంటే ఏంటి? దబిడికి ఏమైనా మీనింగ్ ఉందా? దబిడి కుష్ కుష్ అంటే ఏమైనా మీనింగ్ ఉందా? లేదు అనమాట. అలాంటివి అనమాట ఇవి. సో ఎక్కడైతే మీనింగ్ కనిపించడం ఆగిపోతుందో అక్కడ అర్థం ఏంటి అంటే అక్కడతో ఇంకా పాలిపెప్టైడ్ చేయండి సింథసిస్ ఆపాలనేసి. అది మనం తర్వాత చెప్పుకుంటాం. ఓకే సో వీటిని ఏమంటాడు అతను? వీటిని వాళ్ళు స్టాప్ కోడాన్స్ అన్నారు. వీటిని ఏమన్నారు? దీస్ ఆర్ స్టాప్ కోడాన్స్ అన్నారు. ఇవి స్టాప్ కోడాన్స్. ఇవి యాక్చువల్ గా ఆపుతున్నాయి ప్రాసెస్ ని. వీటికి ఎలాంటి మీనింగ్ లేదు, ఇవి ఆపేస్తున్నాయి. ఈ 3 వచ్చేసి ఏమిటో కూడా చెప్పేశారు. యుఏజి, యూజిఏ మరియు యుఏ. వీటికి పేర్లు ఉన్నాయి, అది కూడా చెప్తాను నేను. వీటికి వేరే వేరే పేర్లు కూడా ఉన్నాయి. మూడింటికి ఒక్కొక్క పేరు కూడా ఉంది కోడానికి. అది అన్నమాట. ఓకే అది. సో ఈ 3 కోడాన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎలాంటి అమైనో యాసిడ్ కి కోడ్ చేయవు. నో అమైనో యాసిడ్స్ కెన్ బి కోడెడ్ యూజింగ్ దీస్ కోడాన్స్ అన్నమాట. అది ఓకే. సో దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ దట్ హీ డిడ్. ఇక్కడతో ఆగిపోలేదు మనకి. ఇక్కడతో ఇదంతా థియరాటికల్. మనందరం చూసుకున్నట్లయితే ఇక్కడతో ఇదంతా థియరాటికల్ కాన్సెప్ట్. ఇది ప్రాక్టికల్ గా మనకి ఇంకా ఇక్కడ వర్క్ అనేది నవ్వలేదు. ఓకే ప్రాక్టికల్ గా మనకి ఇంకా వర్క్ అనేది జరగట్లేదు. సో ప్రాక్టికల్ గా వర్క్ జరగాలి అంటే వీ నీడ్ టు అండర్స్టాండ్ 1 minute ఆగండి. సో ప్రాక్టికల్ గా మనకి వర్క్ అనేది జరగాలి అంటే క్లియర్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనకి యాక్చువల్ గా ప్రాక్టికల్ ప్రూఫ్ కావాలి, ఎవిడెన్స్ కావాలి నిజంగా ఇలా ఉన్నది అనేసి. ఓకే ఆ ఎవిడెన్స్ కోసమే కొంతమంది కష్టాలు పడ్డారు. ఆ కష్టాల గురించి నేను మీకు చెప్తాను అనమాట. ఓకే 1 minute పదండి. ఆ కష్టాల గురించి నేను మీకు చెప్తాను. సో దిస్ హ్యాస్ టు బి ప్రూవెన్ ప్రాక్టికల్లీ. దీన్ని ప్రాక్టికల్ గా ప్రూవ్ చేయడానికి ఒక లిస్ట్ ఆఫ్ సైంటిస్టులు వస్తారు. ఇంకా దీన్ని ప్రాక్టికల్ గా ప్రూవ్ చేయడానికి ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఇలా నిజంగా ఉంది. జార్జ్ గేమో ఓన్లీ కాంబినేషన్ చేసి ఇస్తారు, కానీ ఇది ప్రాక్టికల్ ప్రూవ్ చేయాలి మనం. సో ఈ ప్రాక్టికల్ ప్రూవ్ చేయడానికి ఏం చేస్తారంటే ఒక సిరీస్ ఆఫ్ సైంటిస్టులు వస్తారు. ఓకే అన్నిటికన్నా ఫస్ట్ వచ్చిన సైంటిస్ట్ హర్గోబిన్ ఖురానా. హీ వాజ్ అన్ ఇండియన్ సైంటిస్ట్. హర్గోబిన్ ఖురానా. ఓకే హర్గోబింద్ ఖురానా చేసిన పని ఏమిటి? హర్గోబింద్ ఖురానా ఏం చేశారు అంటే వాట్ డిడ్ హీ డు? అతను ఏం చేశారు? వాట్ డిడ్ హర్గోబింద్ ఖురానా ఏం చేశారు? చెప్పండి. వాట్ డిడ్ హీ డు? హర్గోబింద్ ఖురానా ఏం చేశారంటే అతను అన్నారు, అతను 2 టైప్స్ ఆఫ్ పాలిమర్స్ క్రియేట్ గురించి మాట్లాడారు. ఓకే హీ టాక్ దట్ ద జెనెటిక్ కోడ్ హ్యాస్ 2 టైప్స్ ఆఫ్ పాలిమర్స్. ఒకటి హోమోపాలిమర్స్,
ఇంకోటి హెట్రోపాలిమర్స్. అంటే ఏమిటి? అతను అన్నారు, నేను ఫర్ సపోజ్ ఒకే ఒకే బేస్ ది 3 సార్లు తీసుకున్నాను అనుకోండి, యు 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 అని తీసుకున్నాను అనుకోండి. ఓకే, దానికి కూడా ఒక మీనింగ్ ఉంది, దానికి కూడా ఒక మీనింగ్ ఉంది. అది యాక్చువల్ గా వెళ్ళి నాకేం చేస్తున్నది, ఇట్ ఈస్ కోడింగ్ ఫర్ ఫినైల్ ఎలనిన్. ఇది వచ్చేసి ఫినైల్ ఎలనిన్ కి కోడ్ చేస్తున్నది. ఓకే, అలా కాకుండా హెట్రోపాలిమర్స్ కూడా ఉన్నాయి. హెట్రోపాలిమర్స్ అంటే లెటర్స్ జియుజి అని ఉంది. ఈ జియుజి కూడా ఒక దానికి కోడ్ చేస్తున్నది, వాలిన్. సో అతను ఈ కాంట్రిబ్యూట్ చేశాడు. అతను ఏమన్నాడు, మన ఆర్ఎన్ ఇలాంటివి పాలిమర్స్ అతను క్రియేట్ చేశాడు అనమాట. యూరాసిల్ తోనే అతను మూడు మూడు కోడాన్స్ ఉన్న పాలిమర్స్ క్రియేట్ చేశాడు, జియోజీతో క్రియేట్ చేశాడు. చేసి అతను ఎప్పుడైతే యాక్చువల్ గా ప్రాక్టికల్ గా చెక్ చేశాడో అతనికి అర్థమైంది, అవును మనకి మూడేసి కోడాన్స్ యాక్చువల్ గా ఒక అమైనో యాసిడ్ కి కోడ్ చేస్తున్నాయి అనేది అతను తెలుసుకున్నాడు. దీని తర్వాత రెండో పని, ఇది చెప్పడం ఇది జరిగింది. హర్గోవింద్ ఖురానా ఇది చెప్పారు. హర్గోవింద్ ఖురానా ఇది చెప్పిన తర్వాత ఇక్కడతో ఆగలేదు. ఇంకొక సైంటిస్ట్ వచ్చారు. ద సెకండ్ సైంటిస్ట్ హూజ్ నేమ్ వాస్ నీరెన్బర్గ్, మార్షల్ నీరెన్బర్గ్ అతని పేరు. ఓకే, అతని పేరు మార్షల్ నిరెన్బర్గ్. మార్షల్ నిరెన్బర్గ్ ఏమన్నారంటే, ఓకే, వీళ్ళందరూ సెపరేట్ రీసెర్చెస్ చేశారు, నాన్న కలిపి ఏమీ చేయలేదు. సో ఆల్ ఆఫ్ దెమ్ డెడ్ సెపరేట్ రీసెర్చ్. మార్షల్ నిరెన్బర్గ్ ప్రోటీన్ సింథసిస్ చేశారు సెల్ ఫ్రీ సిస్టమ్ లో. అంటే ఏంటి, ఒక ఆర్టిఫిషియల్ ఎన్వైరన్మెంట్ అనేది క్రియేట్ చేశారు ప్రోటీన్ సింథసిస్ కోసం. ఓకే, ప్రోటీన్ సింథసిస్ కోసం ఆర్టిఫిషియల్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేశారు ల్యాబ్ లోని. క్రియేట్ చేసి ఓకే, అందులో ప్రోటీన్ సింథసిస్ చేపించారు సెల్ ఫ్రీ సిస్టమ్ లో. చేపించినప్పుడు యాక్చువల్ గా చాలా అంతవరకు దాని గురించి ఇంకా డీటెయిల్స్ తెలిసాయి అనమాట. అలా కోడాన్స్ యాక్చువల్ గా మనకి అమైనో యాసిడ్స్ కింద ప్రూవ్ చేస్తున్నాయి, కోడ్ చేస్తున్నాయి అన్నది. దీంతో మనం ఇంకా ఆగలేదు. దర్ ఇస్ ద థర్డ్ సైంటిస్ట్ నోన్ as సెవెరో ఒక్కువా. అతని పేరేంటి, సెవెరో ఒక్కువా. ఓకే, మూడో సైంటిస్ట్. సెవెరో ఒక్కువా ఏమన్నారంటే, సెవెరో ఒక్కువా అతనేం చేశారు, వాట్ డిడ్ హీ డూ? అతనేం చేశారు నాన్న చెప్పండి, వాట్ డిడ్ హీ డూ? ఇప్పుడు సెల్ నుంచి బయట మన ప్రోటీన్ సింథసిస్ చేయాలంటే మనకి ఎంజైమ్ కావాలి. ఏ ఎంజైమ్ కావాలి, ఏ ఎంజైమ్ కావాలి నాన్న? మనకి సెల్ నుంచి బయట మనకి ప్రోటీన్ సింథసిస్ చేయాలంటే మనకి ఫస్ట్ ఒక ఎంఆర్ఎన్ఏ కావాలి. ఆ ఎంఆర్ఎన్ఏ కోసం తపన పడ్డాడు. ఇప్పుడు ఏం చేశాడంటే ఒక ఎంజైమ్ కనిపెట్టాడు, పాలీన్యూక్లియోటైడ్ ఫాస్ఫోరైలేజ్. పాలీన్యూక్లియోటైడ్ ఫాస్ఫోరైలేజ్ ఫాస్ఫోరైలేజ్ పాలీన్యూక్లియోటైడ్ ఫాస్ఫోరైలేజ్ అనేసి ఒక ఎంజైమ్ ని కనిపెట్టాడు. ఈ ఎంజైమ్ ఏదైతే ఉందో ఇది డిఎన్ఏ మీద డిపెండ్ అవ్వకుండా ఎంఆర్ఎన్ఏ ఫామ్ చేస్తుంది. ఇట్ ఈస్ అ డిఎన్ఏ ఇండిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేస్. ఇట్ ఈస్ అ డిఎన్ఏ ఇండిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేస్. ఇది ఒక డిఎన్ఏ ఇండిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేస్. అంటే ఏంటి, వాట్ డూ మీన్ బై డిఎన్ఏ ఇండిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేస్ అంటే, మనకి ఒక డిఎన్ఏ స్ట్రాండ్ అక్కర్లేదు. డిఎన్ఏ స్ట్రాండ్ లేకుండానే ఒక ఎంఆర్ఎన్ఏ స్ట్రాండ్ మనం ఫామ్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ ఎంఆర్ఎన్ఏ స్ట్రాండ్ ఫామ్ చేయడం వల్ల దాని మీద ఉన్న కోడాన్స్ గురించి స్టడీ చేయడం జరిగింది. ఓకే, సెల్ నుంచి బయట. సో ఇవన్నీ కష్టాలు పడిన తర్వాత ఫైనల్ గా మనకి యాక్చువల్ గాను ఈ జెనెటిక్ కోడ్ ఏదైతే కాన్సెప్ట్ ఉందో అది కరెక్టే అనేసి ప్రూవ్ చేయబడింది. ఇప్పుడు దీని గురించి కొంచెం రీడింగ్ చేద్దామండి. జార్జ్ గ్యామో ఏం చెప్పారో చూసుకుందాం. సో ద code should constitute a combination of bases. He suggested that in order to code for all the 20 amino acids, the code should be made up of 3 nucleotides. That was a very bold proposition because the permutation combination of 4 cube would generate 64 codons, generating many more codons than required. మనకున్న అమైనో యాసిడ్స్ 20 అమైనో యాసిడ్ లో ఉన్నాయి. మరి 64 కోడాన్ మనం ఏం చేసుకుంటాం మనకు అనిపిస్తుంది అనమాట. అదే మనం జెనెటిక్ కోడ్ గురించి నేర్చుకోబోతున్నాం, సేలియంట్ ఫీచర్స్, అప్పుడు మనకు అర్థం అవుతుంది. ఓకే, పదండి. సో ప్రొవైడింగ్ ప్రూఫ్ దట్ ద కోడాన్ వాజ్ ఎ ట్రిప్లెట్ was more daunting task. So the chemical method developed by Hargobind Khorana was instrumental in synthesizing RNA molecules with defined combination of bases, homopolymers ఇంకా copolymers. సో నేను హెట్రోపాలిమర్స్ అన్నాను, దాని కోపాలిమర్స్ అని కూడా అనొచ్చు. సో హోమోపాలిమర్స్ కోపాలిమర్స్ ది క్రియేట్ చేశాడు, యుయుయు లేదంటే జియుజి అలాంటివి చేశాడు అతను. మార్షల్ నిరెన్బర్గ్ సెల్ ఫ్రీ సిస్టమ్ క్రియేట్ చేశాడు ప్రోటీన్ సింథసిస్ కోసం. అండ్ ఫైనల్లీ హెల్ప్ ద కోడ్ టు బి డిసైఫర్డ్. ఓకే, సెవెరో ఒక్వా ఎంజైమ్ పాలీన్యూక్లియోటైడ్ ఫాస్ఫోరిలేజ్ అని ఒక ఎంజైమ్ కనిపెట్టాడు, which was also helpful in polymerizing RNA with defined sequences in a template independent manner. మనకి కావాల్సిన సీక్వెన్సెస్ మనం క్రియేట్ చేయవచ్చు, అంటే డిఎన్ఏ మీద డిపెండ్ అవ్వలేదు అనమాట. ఓకే, ఎంజైమాటిక్ సింథసిస్ ఆఫ్ ఆర్ఎన్ఏ. ఫైనల్లీ a checkerboard for genetic code was prepared, which is given in the table 5.1 అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇప్పుడు గోయింగ్ ఫర్దర్ మనం వీళ్ళందరికీ కాంబినేషన్స్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి జార్జ్ గ్యామో, ఇది హర్గోబింద్ ఖురానా మరియు మార్షల్ నీరెంబర్గ్ అన్నమాట.
ఇప్పుడు ఇది వచ్చేసి మన జెనెటిక్ కోడ్. ఇస్ ద జెనెటిక్ కోడ్ క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ? మీ అందరికీ ఈ జెనెటిక్ కోడ్ క్లియర్ గా కనిపిస్తున్నదా? ఇప్పుడు ఈ జెనెటిక్ కోడ్ అనేది ఎలా సింథసైజ్ చేస్తామన్నది చూడండి. ఆల్మోస్ట్ పన్నెట్ స్క్వేర్ లాగే ఉంటుంది. కానీ పన్నెట్ స్క్వేర్ లో మనం రెండు సైడ్లు రాసుకుంటాం, ఏదైనా సైడ్ లో రాసుకుంటాం, ఇక్కడ మూడో సైడ్ కూడా రాసుకుంటాం అన్నమాట. ఓకే, రాసుకున్నప్పుడు మనకి డిఫరెంట్ కాంబినేషన్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సో యూసిఏజీ, దాని తర్వాత ఇక్కడ యూసిఏజీ. ఇప్పుడు మనకి ఒక్కొక్క దానికోసం సెపరేట్ గా మళ్ళీ యూసిఏజీ 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 యూసిఏజీ. ఓకే, అది అన్నమాట. ఇవి మూడు క్రియేట్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ క్లియర్ గా చూడండి. ఇప్పుడు చూడండి ఇక్కడ నేను ఏం చేశాను, నేను ఒక ఫస్ట్ కోడాన్ క్రియేట్ చేసుకున్నాను. ఫస్ట్ కోడాన్ నేను యూ తో చేస్తున్నాను. సో ఒక యు ఇంకొక యూ తీసుకుంటే నాకు యూ 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 వచ్చింది. దాంతో మళ్ళీ ఒక యు ఇంకొక యు ఇటు పక్క నుంచి సి తీసుకున్నాను, అప్పుడు యుయుసి వచ్చింది. ఇక్కడ యు మరియు ఇక్కడ ఏ తీసుకున్నాను, అప్పుడు నాకు యుయుఏ వచ్చింది. అలాగే మళ్ళీ ఇక్కడ యు ఇంక ఇక్కడ జి తీసుకున్నాను, అప్పుడు నాకు యుయుజి వచ్చింది. అలాగే మీరు ఏ పర్టికులర్ ఇలాంటి కాంబినేషన్స్ తో మీరు ఇలాగా టోటల్ గా 64 కాంబినేషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. టోటల్ గా 64 కోడాన్స్ అనేవి మీకు వస్తాయి మీరు చేసుకుంటే ఇదే కాంబినేషన్స్ లో. ఇది మనం ఒక ట్రై హైబ్రిడ్ క్రాస్ చేసుకుంటున్నట్లు అన్నమాట. అంటే ట్రై హైబ్రిడ్ క్రాస్ లో మనం అలీల్స్ తీసుకుంటాము. సో ఇది కొంచెం డిఫరెంట్ దానికన్నా. మనకి ఇది నార్మల్ గా పన్నెట్ స్క్వేర్ లా కాదు. ఇట్ ఈస్ అ లిటిల్ బిట్ చెక్కర్డ్ బోర్డ్ అంటాం దీన్ని, చెక్కర్ బోర్డ్ అంటాం దీన్ని అనమాట. ఓకే, అది ఇది అన్నమాట సంగతి. ఓకే, ఇలాగా మనం డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ క్రియేట్ చేస్తాం. అలాగే మన సి తో కూడా చేయొచ్చు, ఏ తో కూడా చేయొచ్చు. ఓకే, మనకి దాని త్రూగానే స్టార్టర్ కూడా అని వస్తుంది. ఏ ఒక పక్క నుంచి తీసుకున్నాను, యు ఒక పక్క నుంచి తీసుకున్నాను, జి తీసుకున్నాను. తీసుకోవడం వల్ల నాకు మీథియోనిన్ వచ్చింది. ఓకే, అలాగే నాకు జియుజి వ్యాలీన్ ఎలా వచ్చింది? జి తీసుకున్నాను, యు తీసుకున్నాను, ఇక్కడ జి తీసుకున్నాను, వ్యాలీన్ వచ్చింది. ఓకేనా, అది అన్నమాట. ఇప్పుడు మీరు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ చూస్తే మనకి యుయుసి ఇవి రెండు ఫినైలలనీన్ కి కోడ్ చేస్తున్నాయి. యూసియు, యూసిసి, యూసిఏ, యూసిజి ఇవన్నీ మనకి సెరీన్ కోడ్ చేస్తున్నాయి. సిజియు, సిజిసి, సిజిఏ, సిజిజి ఇవన్నీ మనకి ఆర్జినినే కోడ్ చేస్తున్నాయి. సిసియు, సిసిసి, సిసిఏ, సిజిజి ఇవన్నీ మనకి ప్రోలీనే కోడ్ చేస్తున్నాయి. సో ఇక్కడ మనం చూసుకుంటే మోర్ దాన్ వన్ కోడాన్ ఇస్ కోడింగ్ ఫర్ ద సేమ్ అమైనో యాసిడ్. మనకు ఒక కోడాను ఒకే అమైనో యాసిడ్ కి చేస్తుంది, కానీ మనకి మల్టిపుల్ నెంబర్ ఆఫ్ కోడాన్స్ సేమ్ అనే అమైనో యాసిడ్ ని కోడ్ చేస్తుంది. దీన్ని మనం డీజెనరసీ ఆఫ్ జెనెటిక్ కోడ్ అంటాం. చదువుకోబోతున్నాం ఇప్పుడు మనం నెక్స్ట్ పదండి. ఓకే, నా క్వశ్చన్ ఒక క్వశ్చన్ చేసుకుందాం. క్వశ్చన్ చేసుకొని ముందుకెళ్దాం రండి. A sequence of how many nucleotides in a messenger RNA makes a codon for an amino acid? పదండి రండి, ఆన్సర్ చేయండి అందరికి అందరూ. ఓకే, ఆ సీక్వెన్స్ ఆఫ్ హౌ మెనీ న్యూక్లియోటైడ్స్, ఎన్ని న్యూక్లియోటైడ్స్ ది సీక్వెన్స్ లేదంటే బేసెస్ ది సీక్వెన్స్ మనకి ఎంఆర్ఎన్ఏ లోని ఒక కోడాన్ ఫామ్ చేస్తుంది. ఈజీ క్వశ్చన్. ఇప్పుడు మనం ఇంతసేపటి నుంచి అదే మాట్లాడుకుంటున్నాం కాబట్టి యూ కెన్ ఈజీలీ ఆన్సర్ ఇట్. పదండి ఆన్సర్ చేయండి అన్న. ఆన్సర్ చేయండి అన్న, పదండి. పదండి అందరూ ఆన్సర్ చేద్దాం. ఎన్ని? మూడు, రైట్. మూడు కోడాన్స్, మూడు బేసిస్ మనకు ఒక కోడాన్ ని ఫామ్ చేస్తున్నాయి, కరెక్ట్. అది రైట్. ఇక్కడ వరకు క్లియర్ అయిపోయింది. నో లెట్ us స్టడీ అబౌట్ ద salient ఫీచర్స్ ఆఫ్ ద జెనెటిక్ కోడ్. పదండి, లెట్ us స్టడీ అబౌట్ ద salient ఫీచర్స్ ఆఫ్ ద జెనెటిక్ కోడ్. వన్ బై వన్ ఇంకా salient ఫీచర్స్ ఆఫ్ జెనెటిక్ కోడ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. పదండి. ఓకే, రైట్. రండి నాన్న. సో 1 minute. ఇది అయిపోయింది, ఇది క్లియర్. ఇంకొక క్వశ్చన్ కూడా ఉంది, ఇది కూడా చేసేసుకుందాం ఫస్ట్. ఓకే, లెట్ us డూ దిస్ క్వశ్చన్ ఆల్సో. ఈ క్వశ్చన్ కూడా చేసేసుకుందాం. ఇంకొన్ని క్వశ్చన్స్ ఉన్నాయిలేండి, ఇంకో రెండు క్వశ్చన్స్ ఉన్నాయి, ఫస్ట్ అది చేసేసుకుందాం రండి. ఓకే, నెక్స్ట్. ఇన్ ద జెనెటిక్ కోడ్ డిక్షనరీ హౌ మెనీ కోడాన్స్ ఆర్ యూస్ టు కోడ్ ఫర్ ఆల్ ద 20 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్? మన జెనెటిక్ కోడ్ డిక్షనరీ తీసుకుంటున్నాము అంటే మనకి ఎన్ని కోడాన్స్ అన్ని 20 అమైనో యాసిడ్స్ కి కోడ్ చేస్తాయి? మనకి ఎన్ని నంబర్ ఆఫ్ కోడాన్స్ కావాలి? మన 20 అమైనో యాసిడ్స్ ని కోడ్ చేయడానికి మనకి ఎన్ని నంబర్ ఆఫ్ కోడాన్స్ కావాలి? 20 అమైనో యాసిడ్స్ ఉన్నాయి, దానికి ఎన్ని నంబర్ ఆఫ్ కోడాన్స్ కావాలి మనకి? ఎన్ని నెంబర్ ఆఫ్ కోడాన్స్ కావాలి? ఆలోచించి స్లోగా చెప్పండి, తొందర ఏమీ లేదు. వీ హ్యావ్ ఆల్ ద టైం. స్లోగా చెప్పండి ఎన్ని. వెరీ గుడ్. ఆప్షన్ ఏ 61 అమైనో యాసిడ్స్ మనకి. అమైనో యాసిడ్స్ మిగతా మూడు స్టాప్ కోడాన్స్, రైట్. వెరీ గుడ్. ఆ ట్రిప్లెట్ కోడాన్ మీన్స్, ఆ ట్రిప్లెట్ కోడాన్ మీన్స్ ఎన్సీఆర్టీ క్వశ్చన్. ఒక ట్రిప్లెట్ కోడాన్ అంటే ఏమిటి? వాట్ డు వి మీన్ బై ట్రిప్లెట్ కోడాన్? పదండి. Or triplet codon, the presence of only three bases in mRNA, a sequence of three nitrogen bases in tRNA, a sequence of three nitrogen bases in rRNA, a sequence of three nitrogen bases in mRNA. పదండి. పదండి అన్న. ఓ, నేను నా వెనకాతలో ఉన్నట్టుంది క్వశ్చన్, సో మీకు కనిపించట్లేదేమో.
నో నీడ్ టు వరీ, నో నీడ్ చేసుకోండి. ఒక్క నిమిషం, నా వెనకాతలో ఉంది క్వశ్చన్, కావాలంటే మీరు చూసుకోవచ్చు. అందరికందరూ ఆప్షన్స్ అన్ని మీకు క్లియర్ గా కనిపిస్తాయి. ఒక 1 మినిట్ తీసుకొని ఆన్సర్ చేయండి, తొందర లేదు. ఓకే, పదండి నాన్న. ఓకే, డన్. అందరికీ క్లియర్ గా కనిపిస్తుంది, అది అయిపోయింది కదా. డన్. సో ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చెప్పండి ఏంటి ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఏంటి ఆన్సర్ దీనికి? సీక్వెన్స్ ఆఫ్ 3 నైట్రోజన్ బేసెస్ ఇన్ ఎంఆర్ఎన్ఏ, ఆప్షన్ డి. ఆప్షన్ డి, రైట్. ఓకే, నెక్స్ట్ పార్ట్ చెప్తాను నాన్న మీకు. నెక్స్ట్ పార్ట్ మేబీ మనకి వెన్స్డే కి ఉంటే ఉంటుంది. ఐ లెట్ యు నో. ఓకే, నేను మీకు త్వరగా చెప్పేస్తాను ఎప్పుడు ఉంటుంది నెక్స్ట్ పార్ట్ అనేది, నేను మీకు త్వరగా చెప్తాను. ఓకేనా, పదండి. ఐ విల్ ఇన్ఫార్మ్ యూ ఇన్ ద టెలిగ్రామ్, లేదంటే మీరు యూట్యూబ్ లోనే చూసుకోవచ్చు. ఓకే, పదండి. డన్. నెక్స్ట్ ముందుకు వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం జెనెటిక్ కోడ్ గురించి మాట్లాడదాం. సో లెట్ us టాక్ అబౌట్ ద salient features ఆఫ్ జెనెటిక్ కోడ్. జెనెటిక్ కోడ్. ఓకే, సో నేను వీటిది కాన్సెప్ట్ ముందు చెప్పిన తర్వాత మనం ఎన్సీఆర్టీ రీడింగ్స్ అయిపోతున్నాం. లెట్ us లెర్న్ ద కాన్సెప్ట్ ఫస్ట్. ఓకే, లెట్ us లెర్న్ ద కాన్సెప్ట్ ఫస్ట్. దాని తర్వాత మనం ఎన్సీఆర్టీ రీడింగ్ చేద్దాం. నంబర్ 1, ద కోడాన్ ఈజ్ అ ట్రిప్లెట్. నంబర్ 1, ద కోడాన్ ఈజ్ అ ట్రిప్లెట్. What do we mean by that? What do we mean by the codon is a triplet? Codon is a triplet అంటే అర్థం ఏంటి? What do we mean by that? Codon is a triplet అంటే, okay, codon is a triplet అంటే, sir, I have a doubt that next year ఏపీ స్టూడెంట్స్ టీఎస్ ఎంసెట్ రాయొచ్చా లేదా అని. రాయొచ్చు నాన్న, కానీ ప్రాబ్లం ఏంటి అంటే చాలా సార్లు మిమ్మల్ని నాన్ లోకల్ కింద కన్సిడర్ చేయడం వల్ల మీ ర్యాంక్ చాలా బాగుంటేనే మీకు సీట్లు వస్తాయి, లేదంటే కష్టం అయిపోతుంది. ఎందుకంటే లోకల్ క్యాండిడేట్స్ ని ప్రిఫర్ చేస్తారు. ఇప్పుడు ఆంధ్రాలో తెలంగాణ స్టూడెంట్స్ ఎలా నాన్ లోకల్ అయిపోతారో, అలాగే మీరు కూడా అక్కడ తెలంగాణలో నాన్ లోకల్ అవుతారు. అది అన్నమాట. సో ద కోడాన్ ఈజ్ అ ట్రిప్లెట్. అన్నిటికన్నా ఫస్ట్, ద కోడాన్ ఈజ్ అ ట్రిప్లెట్ అంటే ఏమిటి? కోడాన్ అనేది 3 బేసెస్ ద్వారా ఫామ్ అయింది. ఏయుజి, జియుజి, యుయుయు, అలాగా మూడేసి యాక్చువల్ గా బేసెస్ ద్వారా ఫామ్ అయింది. 3 న్యూక్లియోటైడ్స్ ద్వారా ఫామ్ అయింది. దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, పాయింట్ నెంబర్ టూ. ఓకే, ఏంటి? మనకి స్టార్ట్ కోడాన్స్ ఇంకా స్టాప్ కోడాన్స్ గురించి మాట్లాడాలి. సో లెట్ us ఫస్ట్ స్టార్ట్ అబౌట్ ద స్టార్ట్ కోడాన్. ఫస్ట్ మనం స్టార్ట్ కోడాన్ గురించి మాట్లాడుకుందాం. లెట్ us టాక్ అబౌట్ స్టార్ట్ కోడాన్. సో స్టార్ట్ కోడాన్ ఏంటి నాన్న మనది? ఓకే, మన స్టార్ట్ కోడాన్ ఏంటి అంటే, స్టార్ట్ కోడాన్ ఇస్ ద కోడాన్ విచ్ విల్ ఇనిషియేట్, విచ్ విల్ initiate the process of translation. The process of ట్రాన్స్లేషన్. ట్రాన్స్లేషన్ ఏదైతే ప్రాసెస్ ఉన్నదో అది ఇనిషియేట్ చేస్తుంది. ఇక్కడ నుంచి మనకి ట్రాన్స్లేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఇదే కూడా ఉంటుంది అనమాట. మనకి ఏ పర్టికులర్ అమైనో యాసిడ్ సీక్వెన్స్ రానివ్వండి, ఏ పర్టికులర్ పాలిపెప్టైడ్ సీక్వెన్స్ రానివ్వండి, ఫస్ట్ దాంట్లో మిథియోనిన్ ఉంటుంది. అలా ఉండడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే, అక్కడి నుంచి స్టార్ట్ చేయొచ్చు అనేసి మనకు ఒక తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మనకి యాక్చువల్ గాను నార్మల్ గా ట్రాన్స్లేషన్ జరగాలంటే, మనం ఇప్పుడు అలాగే ట్రాన్స్క్రిప్షన్ లో మనకి ప్రమోటర్ రీజన్ ఉన్నది, ఆ ప్రమోటర్ రీజన్ నుంచి మనం స్టార్ట్ చేసాం కదా, అలాగే మనకి ఇక్కడ కూడా ఒక స్టార్ట్ కోడాన్ ఉంటుంది. అక్కడి నుంచి స్టార్ట్ చేయాలని ఒక సిగ్నల్ అన్నమాట, ఒక ఇండికేషన్. సో మనకి యూనివర్సల్ గా చూసుకున్నట్లయితే, యూనివర్సల్లీ యూనివర్సల్లీ ఓకే, ఏయుజి ఏదైతే ఉందో, ఏయుజి కోడాన్ ఏదైతే ఉందో, ఇట్ ఈస్ ద స్టార్ట్ కోడాన్. ఏయుజి ఏదైతే ఉందో దీన్నే మనం ఇనిషియేటర్ కోడాన్ అని కూడా అంటాం. వి కాల్ ఇట్ యాజ్ ద ఇనిషియేటర్ కోడాన్ అంటాం. విల్ కాల్ ఇట్ యాజ్ ద ఇనిషియేటర్ కోడాన్. ఓకే, ఇప్పుడు ఈ ఏయుజి ఏదైతే ఉందో, ఇట్ విల్ యాక్చువల్లీ కోడ్ ఫర్ ద అమైనో యాసిడ్ మీథియోనిన్ కోసం కోడ్ చేస్తుంది. నౌ దెర్ ఆర్ స్మాల్ ఎక్సెప్షన్స్. చిన్న చిన్న ఎక్సెప్షన్స్ ఉన్నాయి. మనం మీకు అందరికి గుర్తున్నట్లయితే మనం చదువుకున్నాం, మైటోకాండ్రియా ఏదైతే ఉందో, ఇట్ ఈస్ ద సెమీ ఆటోనమస్ సెల్ ఆర్గనెల్. అవునా కదా? మైటోకాండ్రియా మీ అందరికీ తెలుసు. మైటోకాండ్రియా ఏదైతే ఉందో, ఇట్ ఈస్ ద సెమీ ఆటోనమస్ సెల్ ఆర్గనెల్. సో మైటోకాండ్రియాలో కూడా డిఎన్ఏ ఉంటుంది. మైటోకాండ్రియల్ డిఎన్ఏ అవనండి, లేదు మైటోకాండ్రియల్ డిఎన్ఏ, లేదంటే ప్రోటోజోన్స్ ఏవైతే ఉన్నాయో, ప్రొటిస్టాలో ఏవైతే ప్రోటోజోన్స్ ఉన్నాయో, వీటన్నిటిలో నేను వీటన్నిటిలోని మైటోకాండ్రియాలోని, ప్రోటోజోన్స్ లోని, వీటన్నిటిలో ఏదైతే మనకి ప్రోటీన్ ఫార్మేషన్ కోసం కోడాన్స్ ఉంటాయో, ఆ కోడాన్ లో స్టార్ట్ కోడాన్ జియుజి ఉంటుంది. ఓకే, ఈ జియుజి ఏదైతే ఉందో ఇది యాక్చువల్ గా స్టార్ట్ కోడాన్ లో పనిచేస్తుంది. ఓకే, సో దిస్ ఇస్ అన్ ఎక్సెప్షన్. 1 minute.
ఈ ఎక్స్ట్రా కాన్సెప్ట్ ఎందుకు చెప్తున్నారు సార్ అంటే ఇంపార్టెంట్ కాబట్టి చెప్తున్నాను నేను మీకు. ఇది మీరు తెలుసుకోవాలి నాన్న. ఇవాళ రేపు ఎగ్జామ్స్ మనకి క్లియర్ గా చూసుకుంటే గుర్తుండాలి. సార్ నేను ఏపీటీఎస్ కౌన్సిలింగ్ లో డి ఫార్మసీ పెడతా, అది వస్తే ఒకవేళ వెళ్ళకపోయినా పర్లేదా సార్? ప్లీజ్ రిప్లై. వెళ్ళకపోయినా పర్వాలేదు ఏంటంటే సింపుల్ నాన్న, మీరు ఫర్ సపోజ్ వెళ్ళకపోతే మీరు ఏం చేయాలంటే సీట్ విత్డ్రా చేసుకోవాలి. అర్థమైందా? ఓకే. సరస్వతి నాన్న, మీరు సీట్ అనేది విత్డ్రా చేసుకోవాలి బై ద టైం కౌన్సిలింగ్ ఈస్ కంప్లీటెడ్. ఫార్మసీ కౌన్సిలింగ్ కంప్లీట్ అవుతూ అవుతూ మనకి ఫేజ్ 1 ఫేజ్ 2 కౌన్సిలింగ్స్ ఉన్నాయి కదా. ఈ ఫేజ్ 1 ఫేజ్ 2 కౌన్సిలింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కంప్లీట్ అయ్యే లోపు ఓకే, మీరు ఆ సీట్ ని సరెండర్ చేసేయాలి. నాకు వద్దు ఆ సీట్ అని మీరు వెళ్ళి ఇన్ఫార్మ్ చేయాలి. మీ ఆ సీట్ మీరు వద్దని అనుకుంటున్నారు అంటే వేరే ఎవరికైనా ఇస్తారు. తర్వాత మీరు ఆ సీట్ దొరికిన తర్వాత మీరు ఫర్ సపోజ్ దాన్ని అక్సెప్ట్ చేయకుండా ఇంకో కోర్సులోకి వెళ్ళారంటే మాత్రం మొత్తం ఫీజ్ పే చేయమంటారు. బీ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. అది అన్నమాట. ఓకే, పదండి. లెట్ us టాక్ అబౌట్ ద థర్డ్ పాయింట్. ఓకే, లెట్ us టాక్ అబౌట్ ద థర్డ్ పాయింట్, దట్ ఈస్ ద స్టాప్ కోడ్. అదండి. నెక్స్ట్ ఇంకా స్టాప్ కోడాన్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఎలాగైతే స్టార్ట్ కోడాన్స్ మనకి ట్రాన్స్లేషన్ స్టార్ట్ చేసే ఇండికేషన్ ఇస్తాయో, అలాగా స్టాప్ కోడాన్ మనకి ట్రాన్స్లేషన్ ఇక్కడతో స్టాప్ చేయాలి, పాలిపెప్టైడ్ చైన్ సింథసిస్ ఇక్కడతో ఆపేయాలి అనేసి ఒక ఇండికేషన్ ఇస్తాయి. సో మనం మూడు స్టాప్ కోడాన్స్ గురించి మాట్లాడుకున్నాం. యూనివర్సల్ గా చూసుకున్నట్లయితే, ఇఫ్ యూ టాక్ అబౌట్ ఇట్, యూనివర్సల్ గా మనం చూసుకున్నట్లయితే మనకి మూడు కోడాన్సే ఉన్నాయి. దిస్ ఇస్ ఆర్ ద వెరీ మోస్ట్ కామన్. ఒకటి యుఏజి, యుఏఏ, యూజిఏ. యుఏజి, యుఏఏ, యూజిఏ. ఈ మూడిట్లో ఏ ఒక్క కోడాన్ వచ్చినా కూడాను ఎంఆర్ఎన్ఏ మీద దాని అర్థం ఏంటి అంటే అక్కడితో మనం ట్రాన్స్లేషన్ ఆపాలనేసి. ఓకే. సో వీటికి పేర్లు కూడా ఉన్నాయి. వీటికి సపరేట్ సపరేట్ పేర్లు కూడా ఉన్నాయి. యుఏజిని మనం ఏమంటాము? ఆంబర్. యుఏజి పేరు ఆంబర్. ఓకే, AMBRE, ఆంబర్. యుఏని ఓక్రే, ఓక్రే. అండ్ యూజీఏని ఒపాల్ అంటాం, ఒపాల్. వీటి మూడింటికి పేర్లు కూడా ఉన్నాయి అన్నమాట. ఓకే, అది. ఇప్పుడు మళ్ళీ మనకి ఎక్సెప్షన్స్ ఉన్నాయి. సమ్ ఎక్సెప్షన్స్ దెర్ ఆర్ అగైన్ సమ్ ఎక్సెప్షన్స్. ఈ ఎక్సెప్షన్స్ ఏమిటి? వాట్ ఆర్ దీస్ ఎక్సెప్షన్స్? ఈ ఎక్సెప్షన్స్ ఏమిటి? ఈ ఎక్సెప్షన్ ఏంటి అంటే బేసిక్ గా మనకి మైటోకాండ్రియల్ డిఎన్ఏ, మైటోకాండ్రియాలోని మైటోకాండ్రియాలోని మరియు ఈస్ట్ లోని ఓకే, యూజీఏ ఏదైతే ఉందో, ఫస్ట్ పాయింట్, యూజీఏ ఏదైతే ఉందో ఇట్ విల్ కోడ్ ఫర్ ట్రిప్టోఫాన్. ఇట్ విల్ నాట్ యాక్ట్ as a స్టాప్ కోడాన్, ఇట్ విల్ కోడ్ ఫర్ ట్రిప్టోఫాన్. దిస్ ద ఫస్ట్ ఎక్సెప్షన్. సెకండ్ ఎక్సెప్షన్ వచ్చేసి మనకి ఇందులో మరి స్టాప్ కోడాన్స్ ఏంటి? మరి యూజీఏ ట్రిప్టోఫాన్ కోడ్ చేస్తున్నదంటే మరి స్టాప్ కోడాన్ ఏంటి ఇందులోని? ఏజీజీ మరియు ఏజీఏ ఏవైతే ఉన్నాయో, ఏజీజీ, ఏజీజీ మరియు ఏజీఏ, ఈ రెండు కోడాన్స్ ఏవైతే ఉన్నాయో, దీస్ టూ విల్ యాక్ట్ as స్టాప్ కోడాన్స్. ఇవి రెండు మనకి స్టాప్ కోడాన్స్ లాగా పనిచేస్తాయి. ఓకే, సరేనా? డన్. పదండి, మనకి మూడో పాయింట్ అయిపోయింది. నౌ లెట్ us టాక్ అబౌట్ ద పాయింట్ నెంబర్ 4. పాయింట్ నెంబర్ 4, the genetic code is non-ambiguous. Genetic code is non-ambiguous. Genetic code is non-ambiguous. దీని అర్థం ఏమిటి? వాట్ డు యు మీన్ బై దిస్? ఓకే, మనకి నాన్ అంబిగ్యూస్ అంటే ఏంటి నాన్న? జెనెటిక్ కోడ్ ఇస్ నాన్ అంబిగ్యూస్ అంటే ఇది జెనెటిక్ కోడ్ అనేది చాలా స్పెసిఫిక్. అంటే అంబిగ్యూస్ అంటే ఏంటి? ఒకే కోడాను 3-4 అమైనో యాసిడ్లు కోడ్ చేసేయడం. యుయుయు ఫినైలలనిన్ ని కూడా, సెరిన్ ని కూడా, లేదు అంటే మీథియోనిన్ ని కూడా అన్నిటిని కోడ్ చేసేస్తున్నది అనుకోండి, దాన్ని అంబిగ్విటీ అంటాం. నాన్ అంబిగ్యూస్ అంటే స్పెసిఫిసిటీ అని అంటాం. సో వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ నాన్ అంబిగ్విటీ, వీఆర్ టాకింగ్ అబౌట్ బీయింగ్ స్పెసిఫిక్. సో మనకి ఒక్కొక్క కోడాను చాలా స్పెసిఫిక్ గా ఒకే అమైనో యాసిడ్ ని కోడ్ చేస్తుంది. దేర్ మైట్ బి మల్టిపల్ అమైనో యాసిడ్స్ ఫర్ ద సేమ్ కోడాన్. అది పర్లేదు, దాన్ని డీజనరసీ అంటాం. కానీ మనకి నాన్ అంబిగ్విటీ అంటే స్పెసిఫిసిటీ లేకపోవడం, నాన్ అంబిగ్యూస్ అంటే స్పెసిఫిసిటీ ఉండడం. సో ఈచ్ కోడాన్ విల్ కోడ్ ఫర్ అస్ ఓన్లీ వన్ అమైనో యాసిడ్. ఈచ్ కోడాన్ విల్ కోడ్ ఫర్ వన్ అమైనో యాసిడ్. ఈచ్ కోడాన్ విల్ కోడ్ ఫర్ వన్ అమైనో యాసిడ్. ఒకే అమైనో యాసిడ్ కి కోడ్ చేస్తుంది. ఓకే, ఇటుపక్క మనకి వచ్చేసి లెటస్ సే ఇప్పుడు మనకి యుయుయు ఉన్నది అంటే మనకి అది ఫినైల్ ఎలనిన్ కి కోడ్ చేస్తుంది. అలాగే మనకి ఏయుజి ఉన్నది అంటే అది మనకి మీథియోనిన్ కి కోడ్ చేస్తుంది. సో అందుకే ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ఇట్. ఓకే,
పదండి డన్, ఇది అయింది. ఇప్పుడు లెట్ us టాక్ అబౌట్ ద ఫిఫ్త్ పాయింట్. వీటి రెండిట్లో ఏదైతే యాక్చువల్ పాయింట్ ఉన్నదో ఈ రెండు మనం కలిపి చదువుకోవాలి. దట్ ఈస్ ద జెనెటిక్ కోడ్, దట్ ఈస్ ద జెనెటిక్ కోడ్ ఈస్ ఈస్ ఏంటి, డీజెనరేట్, డీజెనరేట్. జెనెటిక్ కోడ్ ఈస్ డీజెనరేట్. ఈ పాయింట్ అర్థం ఏమిటి? వాట్ డూ యూ మీన్ బై డీజెనరసీ ఆఫ్ జెనెటిక్ కోడ్? డీజెనరసీ ఆఫ్ జెనెటిక్ కోడ్ అంటే ఏమిటి? డీజెనరసీ ఆఫ్ జెనెటిక్ కోడ్ అంటే వన్ అమైనో యాసిడ్ కెన్ బి కోడెడ్ బై మోర్ దాన్ వన్ కోడాన్. చూడండి మనకి టోటల్ గా 61 కోడాన్స్ ఉన్నాయి. There are total of 61 codons which will code for amino acids. మనకి number of amino acids ఎన్ని ఉన్నాయి? 20 ఉన్నాయి. We have only 20 amino acids. So 20 amino acids తో 61 codons కోడ్ చేస్తున్నాయంటే గ్యారంటీగా కొన్ని అమైనో యాసిడ్స్ ని మోర్ దాన్ ఒక కోడాన్ కోడ్ చేస్తుంది. మనం ఇందాక చూసుకున్నాం మనం కదా. సో దీన్నే అంటాం అనమాట వన్ అమైనో యాసిడ్. ఓకే, one amino acid, okay, can be coded by more than more than one codon, more than one codon. Okay, so దీని బట్టి అర్థం ఏమిటి మనకి? ఈచ్ అమైనో యాసిడ్ కెన్ హ్యావ్ మోర్ దాన్ వన్ కోడాన్ కదా. ఒక అమైనో యాసిడ్ కి నంబర్ ఆఫ్ మల్టిపుల్ నెంబర్ ఆఫ్ కోడాన్స్ ఉండొచ్చు అనమాట. అది ఇది అయిపోయింది మనకు. దిస్ ఇస్ ఆల్సో డన్. డన్. ఓకే, డీజనరసీ కూడా అయిపోయింది. నౌ లెట్ us టాక్ అబౌట్ ద సిక్స్త్ పాయింట్, that the genetic code is commaless. Genetic code is commaless. Okay, genetic code is commaless. Commaless అంటే ఏంటి అంటే మనకి జెనెటిక్ కోడ్ లో పంచువేషన్స్ ఏమి ఉండవు, కామా ఫుల్ స్టాప్ లు ఏమి ఉండవు. రీడింగ్ ఫ్రేమ్ లోని ఇక్కడతో ఫుల్ స్టాప్ తీసుకుందాం, ఏయుజి జియుజి జిజిజి జియుసి అయిన తర్వాత ఇంకా చాలు ఫుల్ స్టాప్ తీసుకొని ఆపేద్దాం, ఆపేసి కొంచెం తర్వాత స్టార్ట్ చేద్దాం. ఓకే, లేదంటే అక్కడితో ఆగిపోతుంది. అలాంటిది ఏం లేదు. దేర్ ఆర్ నో కామాస్, నో పంచువేషన్స్, నో హాల్ట్స్. కంటిన్యూస్ గా ఉంటుంది అనమాట రీడింగ్ ఫ్రేమ్. ఓకే, సో దేర్ ఆర్ నో పంచువేషన్స్. అది సో లెట్ us సే ఓకే, ఇలా ఉంది రీడింగ్ ఫ్రేమ్. ఈ రీడింగ్ ఫ్రేమ్ లో వచ్చేసి మనకి లెట్ us సే మనకి నంబర్ ఆఫ్ బేసెస్ ఉన్నాయి. ఓకే, AUGGUGUUUUUC ఇలాగా 4 ఉన్నాయి అనమాట. ఓకే, అర్థమైందా? అలా ఉన్నాయి. సో మనకి ఏయుజీ వచ్చేసి ఏయుజీని మిథోనిన్ కోసం రీడింగ్ చేస్తాము. అలాగే కంటిన్యూస్ గా జియుజీ వస్తుంది, దాని మధ్యలో బ్రేక్లు ఉండవు. మళ్ళీ యూయూయూ వస్తుంది, దాని తర్వాత యూయూసీ వస్తుంది. సో కంటిన్యూస్ గా ఫ్రేమ్ ఉంటుంది అనమాట. దేర్ ఆర్ నో పంచుయేషన్స్ ఆర్ కామర్స్. అది అనమాట. సో ద రీడింగ్ ఫ్రేమ్ ఇస్ కంటిన్యూస్. దీన్ని మనం ఏమంటాం? ద రీడింగ్ ఫ్రేమ్ ఇస్, ఏదైతే రీడింగ్ ఫ్రేమ్ ఉందో రీడింగ్ ఫ్రేమ్ వచ్చేసి ఇట్ ఈస్ కంటిన్యూస్. కంటిన్యూస్. ఓకే, ఇది అయిపోయింది. దిస్ ఇస్ ఆల్సో డన్. నౌ లెట్ us గో టు ద సెవెంత్ పాయింట్. పాయింట్ నెంబర్ 7. పాయింట్ నెంబర్ 7 లోని ద జెనెటిక్ కోడ్ ఈస్ నాన్ ఓవర్లాపింగ్. జెనెటిక్ కోడ్ ఈస్ నాన్ ఓవర్లాపింగ్. నాన్ ఓవర్లాపింగ్ అంటే ఏంటన్నా? వాట్ డూ యూ మీన్ బై దట్ జెనెటిక్ కోడ్ ఈస్ నాన్ ఓవర్లాపింగ్? నాన్ ఓవర్లాపింగ్ అంటే ఏంటి? నాన్ ఓవర్లాపింగ్ అంటే ఏంటి నాన్న? వాట్ డూ యూ మీన్ బై నాన్ ఓవర్లాపింగ్? నాన్ ఓవర్లాపింగ్ అంటే ఇప్పుడు రీడింగ్ ఫ్రేమ్ ఏదైతే ఉందో ఇదే రీడింగ్ ఫ్రేమ్ నేను ఇక్కడ వేస్తే ఓకే, ఈ రీడింగ్ ఫ్రేమ్ లోని నేను యాక్చువల్ గా ఏయుజి ఇలా ఇలా ఫర్ సపోజ్ రీడింగ్ ఫ్రేమ్ ఉన్నది, ఇలా ఉంది. సో ఏయుజి యుయుజి యుయుసి అలాగా నాకు రీడింగ్ ఫ్రేమ్ ఉంది. ఇప్పుడు ఈ రీడింగ్ ఫ్రేమ్ ఏదైతే ఉందో నేను దీన్ని ఇలాగే చదవాలి. ఏయుజి యుయుజి యుయుసి అలాగే చదవాలి. అంతేగాని ఏయుజి చదివిన తర్వాత నేను మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ చదువుతాను, యుజియు చదువుతాను, మళ్ళీ వెనక్కి వచ్చి జియుయు చదువుతాను, మళ్ళీ వెనక్కి వచ్చి యుయుజి, మళ్ళీ యుజియు, అలా రాదు. ఓకే, మనకి ఇలాంటివి ఓవర్ ల్యాపింగ్ జరగదు. ఒకసారి ఆ కోడ్ కంప్లీట్ అయిపోయిందంటే ముందుకు వెళ్ళిపోవడం, మళ్ళీ వెనక్కి రావడం లేదు. సో ఓవర్ ల్యాప్ ఏం జరగదు అనమాట. కంటిన్యూస్ రీడింగ్ ఫ్రేమ్ అనమాట. దాన్ని మనం నాన్ ఓవర్ ల్యాపింగ్ అంటాం. ఓకే, అది ఇది అయింది. లాస్ట్ వచ్చేసి మనకి క్వశ్చన్ నంబర్ 8 వచ్చేసి మనకి ద జెనెటిక్ కోడ్ ఈస్ యూనివర్సల్. ద జెనెటిక్ కోడ్ ఈస్ యూనివర్సల్ అంటే ఏంటి? అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్ లోని మనకి జెనెటిక్ కోడ్ అనేది సేమ్ ఇట్లానే ఉంటుంది. ఆల్ ద లివింగ్ ఆర్గానిజమ్స్ విల్ హ్యావ్ ద సేమ్ టైప్ ఆఫ్ జెనెటిక్ కోడ్. జెనెటిక్ కోడ్ లో మనకి చేంజెస్ రాదు. ఓకేనా? అవి ఎలాంటి ప్రోటీన్స్ ఫామ్ చేసుకుంటున్నాయి వేరే వేరే కాంబినేషన్స్ లో, అది మారుతుంది. మనకి జెనెటిక్ కోడ్ లో కాంబినేషన్స్ మారుతాయి, అంటే మనకి కోడ్ అనేది మారదు. ఓకే, ద కోడ్ విల్ బి సేమ్ ఫర్ ఎవ్రీ అమైనో యాసిడ్ ఏదైతే మనం మాట్లాడుతున్నాం. అది అయింది. సో ఇక్కడ మనకి ఇది ఒకటి అయిపోయింది. అండ్
అదే నేను మనం ఇక్కడ ఓకే చెప్పాను. సో ఇక్కడ మనం కావాలంటే ఒకసారి రీడింగ్ చేసేసుకోవచ్చు. కోడాన్ ఇస్ ట్రిప్లెట్ 61 కోడాన్స్ ఉన్నాయి. ఇందులో మనకి 3 కోడాన్స్ కోడ్ చేయవు, వాటిని మనం స్టాప్ కోడాన్స్ అంటాం. కొన్ని అమైనో యాసిడ్స్ మోర్ దాన్ వన్ కోడాన్, some amino acids can be coded by more than one codon, hence the code is degenerate. Okay, the codon is read in mRNA in a contiguous fashion, అంటే మనకి పంచుయేషన్స్ లేవు, కంటిన్యూస్ గా మనం చదువుతాం అనమాట. ద కోడాన్ ఇన్ mRNA is ఇది అయిపోయింది. ద కోడాన్ ఇస్ నియర్లీ యూనివర్సల్. ఓకే, బ్యాక్టీరియా నుంచి హ్యూమన్స్ వరకు యూయూని ఫినైల్ ఎలిన్ కోసం కోడ్ చేయడం జరుగుతుంది. సమ్ ఎక్సెప్షన్స్ హ్యావ్ బీన్ సీన్ ఇన్ మైటోకాండ్రియల్ ప్రోటాన్స్ ఇన్ ప్రోటోజోన్స్, నేను మీకు చెప్తాను. ఓకే, ఏయుజీ హ్యాస్ డ్యువల్ ఫంక్షన్స్. ఏయుజీకి రెండేసి ఫంక్షన్లు ఉన్నాయి. అది యాక్చువల్ గా ఇనిషియేటర్ కోడాన్ గా కూడా పనిచేస్తున్నది, ఇంకా అది మిథియోనిన్ కూడా కోడ్ చేస్తున్నది, రెండు పనులు చేస్తున్నది. యుఏ యూజీ యుఏజీ ఇంకా యూజీ అని మనం స్టాప్ కోడాన్స్ లేదంటే టర్మినేటెడ్ కోడాన్స్ అని కూడా అంటాం. ఓకే, పదండి. నౌ ఇఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద సీక్వెన్స్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ ఇన్ mRNA, predict the sequence of amino acid coded by it. You can take help from the checkerboard. సో చెక్కర్ బోర్డ్ హెల్ప్ లేవు, ఏం లేవు, డైరెక్ట్ ఇక్కడ చూసేసుకుంటే మనకి మీథియోనిన్, ఫినైలనిన్, 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 ఫినైలనిన్ వస్తుంది. ఓకే, అది అన్నమాట. సో పెద్దగా దాంట్లో చేయాల్సింది ఏమీ లేదు, అయిపోయింది. నౌ లెట్ us డూ సమ్ క్వశ్చన్స్. కొన్ని క్వశ్చన్స్ చేద్దాం రండి. దీంతో మనది జెనెటిక్ కోడ్ కంప్లీట్ అయిపోయింది. లెట్ us డూ సమ్ క్వశ్చన్స్. పదండి. దీని తర్వాత మనకి మ్యూటేషన్స్ కూడా వస్తాయి, పదండి. సో ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఐడెంటిఫై ద కరెక్ట్ కాంబినేషన్ ఆఫ్ సీలియంట్ ఫీచర్స్ ఆఫ్ జెనెటిక్ కోడ్. మనకి కరెక్ట్ కాంబినేషన్స్ కావాలి. నీట్ 2019 లో అడిగిన క్వశ్చన్. పదండి నాన్న, ఎవ్రీవన్ టేక్ యువర్ టైం, నాకు కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి అందరికీ. పదండి పదండి నాన్న, ఎవరెవరైతే ఉన్నారు, ఎవరైతే క్లాస్ చూస్తున్నారో త్వరగా ఆన్సర్ చేస్తారు అందరూ. ఆప్షన్ సి అంటున్నారు. ఓకే, నెక్స్ట్. ఇంకా కరిష్మా తప్ప ఇంకెవరైనా ఆన్సర్ చేస్తారా? డన్. టైం అప్. చూడండి, ఫస్ట్ ది యూనివర్సల్ నాన్ అంబిగ్యూస్ ఓవర్లాపింగ్ అంటే ఏంటి? యూనివర్సల్ కరెక్టే, నాన్ అంబిగ్యూస్ కరెక్టే, ఓవర్లాపింగ్ కాదు, నాన్ ఓవర్లాపింగ్ అవ్వాలి. సో అందుకే ఆప్షన్ ఏ రాంగ్. డీజనరేట్ కరెక్టే, ఓవర్లాపింగ్ రాంగ్, ఫార్మలిస్ట్ కరెక్టే, సో మళ్ళీ ఇది రాంగ్. యూనివర్సల్ కరెక్టే, నాన్ నాన్ అంబిగ్యూస్ రావాలి, అంబిగ్యూస్ కాదు, సో రాంగ్. డీజనరేట్ కరెక్టే, సో ఇది రాంగ్. డీజనరేట్, నాన్ ఓవర్లాపింగ్, నాన్ అంబిగ్యూస్, మూడు కరెక్ట్, సో ఆప్షన్ డి అయిపోతుంది. ఆప్షన్ డి. ఓకే, డన్. పదండి. ఓకే, డన్, ఇది అయింది. సో ఇప్పుడు మనం ఇంకా మ్యూటేషన్ ఇంకా జెనెటిక్ కోడ్ గురించి మాట్లాడుకుందాం. లెట్ us రీడ్. రండి, చూడండి. సో మనకి జెనెటిక్ కోడ్ ఇంకా మ్యూటేషన్స్ కి లింక్ ఏమిటి? మనకి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే నాన్న, మనకి DNA లో మ్యూటేషన్స్ జరిగాయి అనుకోండి. లెట్ us సే, ఇమాజిన్ అ సిచ్యువేషన్. DNA లో మనకి మ్యూటేషన్ జరిగింది. ఓకే, యాక్చువల్ గా ఉన్న సీక్వెన్స్ యాక్చువల్ గా ఉన్న సీక్వెన్స్ ఏదైతే ఉందో, ఓకే, లెట్ us సే మనకి లెట్ us ఇమాజిన్ అ సిచ్యువేషన్. నేను మీకు రెండు టైప్స్ ఆఫ్ సిచ్యువేషన్స్ చూపిస్తాను. అండ్ ఆగండి, దానికోసం నేను హెల్ప్ తీసుకోబోతున్నాను. 1 మినిట్. దానికోసం నేను హెల్ప్ తీసుకుంటాను ఆఫ్ ద జెనెటిక్ కోడ్. ఓకే, 1 మినిట్. ఓకే, సో ఇక్కడ నేను మీకు సింపుల్ ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో అది చెప్తాను. 1 మినిట్. రైట్. ఓకే, సో లెట్ us సే నాకు డిఎన్ఏలోని నాకు కోడింగ్ స్ట్రాండ్ ఏదైతే ఉందో కోడింగ్ స్ట్రాండ్ ఏదైతే ఉందో ఓకే, ఏదైతే 5' to 3' స్ట్రాండ్ ఉన్నదో, ఓకే, ఇంకా 3' to 5' స్ట్రాండ్, రైట్. ఓకే, సో ఈ స్ట్రాండ్ లోని నాకు యాక్చువల్ గాను ఒక సీక్వెన్స్ ఉంది. ఏంటది? ఓకే, ఆ సీక్వెన్స్ ఏంటి నాన్న? వాట్ ఈస్ దట్ సీక్వెన్స్? చెప్తారా? నేను ఒక సీక్వెన్స్ చెప్పబోతున్నాను, చెప్పండి. సో ద సీక్వెన్స్ ఇస్ యాక్చువల్లీ GTG. ఓకే, ఈ సీక్వెన్స్ ఏదైతే ఉందో దీని నుంచి నాకు ఎంఆర్ఎన్ఏ ఏదైతే ఎంఆర్ఎన్ఏ సీక్వెన్స్ వస్తుందో, ఎంఆర్ఎన్ఏ సీక్వెన్స్ కూడా నాకు 5' to 3' ఉంటుంది కదా, రైట్. సో 5' to 3' ఉన్న ఎంఆర్ఎన్ఏ మీద నాకు వచ్చిన సీక్వెన్స్ ఏంటి? GUG. కరెక్ట్. ఓకే, సరేనా?
లెట్ అస్ సే నేను అదే సీక్వెన్స్ ఇక్కడ మారుస్తున్నాను, అదే సీక్వెన్స్ నేను ఇక్కడ మారుస్తున్నాను. లెట్ అస్ సే దట్ సీక్వెన్స్ ఇస్ జిఏజి. సో మనకి ఎంఆర్ఎన్ఏలో కూడా అదే సీక్వెన్స్ వస్తుంది, రైట్? జిఏజి వస్తుంది. ఇప్పుడు ఇదే సీక్వెన్స్ నుంచి నేను ప్రోటీన్ ఫామ్ చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి. నాకు ఏ అమైనో యాసిడ్ వస్తుంది దీని నుంచి? విచ్ అమైనో యాసిడ్ విల్ కమ్? నాకు యాక్చువల్ గాను గ్లూటామిక్ యాసిడ్ వస్తుంది. గ్లూటామిక్ యాసిడ్ అనే వస్తుంది. ఇంకా దీని ముందున్న అమైనో యాసిడ్స్, దీని తర్వాత ఉన్న అమైనో యాసిడ్స్ ఎలాగో ఉంటాయి. నేను గ్లూటామిక్ యాసిడ్ అనేది నాకు ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, కరెక్ట్. ఇక్కడ వరకు క్లియర్. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. ఇక్కడ ఇన్ సెకండ్ సిచ్యువేషన్ నాకు ఏం జరిగిందంటే, నాకు DNA లోనే నాకు మ్యూటేషన్ జరిగిపోయింది. నాకు DNA లోని మ్యూటేషన్ జరిగింది. ఓకే, నాకు ఏం జరిగింది? DNA లో 5' to 3', ఇంకా 3' to 5'. నాకేం జరిగింది అంటే, DNA లో నా దగ్గర ఉన్న సీక్వెన్స్ లో నాకు GAG ఉండేది. ఓకే, నాకు GAG ఉండేది కదా. ఆ GAG లో నాకేం వచ్చేసింది అక్కడ? GTG వచ్చేసింది. సో ఏం జరిగింది? నాకు ఏ ఏదైతే ఉండేదో యాక్చువల్లీ ఏ జాగాలో టీ వచ్చింది. దిస్ ఇస్ బికాస్ ఆఫ్ అ పాయింట్ మ్యూటేషన్. ఓకే, పాయింట్ మ్యూటేషన్ లో కూడా సబ్స్టిట్యూషన్ మ్యూటేషన్ అన్నమాట ఇది. ఓకే, సో నాకు మ్యూటేషన్స్ గురించి మనం ఆల్రెడీ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్ లో డీటెయిల్డ్ గా చదువుకున్నాం. సో మళ్ళీ మీరు మ్యూటేషన్స్ అంటే ఏంటో అడగకూడదు. ఓకేనా? ఇప్పుడు నాకు ఏం జరిగిందంటే, ఈ జీటీజీ నుంచి నాకు ఏదైతే ఎంఆర్ఎన్ఏ వస్తుందో, ఇట్ విల్ బి అ మ్యూటేటెడ్ ఎంఆర్ఎన్ఏ. ఇట్ విల్ నాట్ బి కరెక్ట్ ఎంఆర్ఎన్ఏ. దీని దగ్గర నాకు జియుజి వస్తుంది. జియుజి ఏదైతే ఉందో అది యాక్చువల్ గా అమైనో యాసిడ్. ఏ అమైనో యాసిడ్ కోడ్ చేస్తున్నాను నాన్న? ఏ అమైనో యాసిడ్ కి కోడ్ చేస్తున్నది జియుజి? జియుజి విల్ బి కోడింగ్ ఫర్ వాలిన్. అండ్ దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్ ఇన్ సికల్ సెల్ ఎనీమియా. నేను ఇప్పుడు మీకు ఏదైతే సిచ్యువేషన్ చెప్తున్నానో, యాక్చువల్ గా నేను సికల్ సెల్ ఎనీమియా గురించి మాట్లాడుతున్నాను. ఐఎమ్ టాకింగ్ అబౌట్ సికల్ సెల్ అనీమియా. సికల్ సెల్ అనీమియాలో ఏమవుతుందంటే, ఏదైతే బీటా గ్లోబిన్ చైన్ ఉంటుందో హిమోగ్లోబిన్, ఓకే, మన హిమోగ్లోబిన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ హీమ్ విచ్ ఇస్ అ ప్రాస్థెటిక్ గ్రూప్, అండ్ గ్లోబిన్ విచ్ ఇస్ అ ఏంటి పాలిపెప్టైడ్ చైన్స్ ఉంటాయి. అదొక ప్రోటీన్ అన్నమాట. గ్లోబిన్ లో 4 పాలిపెప్టైడ్ చైన్స్ ఉంటాయి. 2 ఆల్ఫా చైన్స్, 2 బీటా చైన్స్. బీటా చైన్ లోని సిక్స్త్ పొజిషన్ ఏదైతే ఉన్నదో, సిక్స్త్ పొజిషన్ లో మనకి గ్లూటామిక్ యాసిడ్ రావాలి. గ్లూటామిక్ యాసిడ్ రావాలంటే DNA లో ఉన్న సీక్వెన్స్ ఏదైతే GAG ఉందో అది కరెక్ట్ గా ఎంఆర్ఎన్ఏ మీద కాపీ అయ్యి దాని నుంచి మనకి యాక్చువల్ గాను గ్లూటామిక్ యాసిడ్ కోడ్ అయ్యి వస్తుంది అనమాట. కానీ DNA లోని మ్యూటేషన్ జరగడం వలన GTG ఏదైతే ఉందో అది GUG ని జనరేట్ చేస్తున్నది. అండ్ GUG విల్ యాక్చువల్లీ కోడ్ ఫర్ వాలిన్. నౌ దెర్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ దట్ ఐ వాంటెడ్ టు మెన్షన్. నేను మీకు ఇంపార్టెంట్ పాయింట్ కూడా మెన్షన్ చేద్దాం అనుకున్నాను. లెట్ అస్ సే ఇది వదిలేండి. లెట్ అస్ సే ఓకే, ఓకే, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్. DNA లో ఉన్న సీక్వెన్స్ ఏదైతే ఉన్నదో, DNA లో 5' to 3', ఇంకా 3' to 5' తీసుకుంటున్నాను. ఓకే, అలాంటప్పుడు నాకు ఇక్కడ ఉన్న సీక్వెన్స్ ఏదైతే ఉందో యుయుయు ఉన్నది. మనందరికీ తెలుసు అది ఇక్కడ కూడా సారీ, 1 minute. మెయిన్ ఉన్న సీక్వెన్స్ ఏదైతే ఉందో అదేమున్నది? ఏ ఏ ఏ సారీ వెయిట్. ఓకే, ఇక్కడ టిటిటి అని వచ్చింది అనమాట. సో టిటిటి విల్ బి కన్వర్టెడ్ ఇంటూ యుయుయు ఇన్ ది ఎంఆర్ఎన్ఏ విచ్ ఇస్ 5' to 3' ఎంఆర్ఎన్ఏ. ఓకే, ఇప్పుడు ఏం జరిగిందంటే దీని నుంచి నాకేం వచ్చింది? ఫినైల్ అలెనిన్ వచ్చింది. కరెక్ట్. ఇప్పుడు నేను ఇక్కడ ఏం జరిగింది అంటే, దెర్ ఇస్ అనదర్ పాయింట్ మ్యూటేషన్ దట్ ఈస్ హ్యాపెనింగ్. మనకి ఇంకొక పాయింట్ మ్యూటేషన్ జరిగింది ఇక్కడ. ఇంకొక పాయింట్ మ్యూటేషన్ జరిగింది ఇక్కడ. ఏం జరిగింది అంటే, ఈ పాయింట్ మ్యూటేషన్ లో చాలా కేర్ఫుల్ గా చూడండి అన్న. ఓకే, మనకి ఇక్కడ జరిగిన పాయింట్ మ్యూటేషన్ లోని ఓకే టీటీటీ ఏదైతే ఉందో టీటీటీ ఏదైతే ఉందో యాక్చువల్ గా టీటీటీ ఏమైంది? టీటీజీ అయిపోయింది. సారీ, టీటీసీ అయిపోయింది. టీటీసీ అయింది. సో టీటీసీ ఏదైతే 5' to 3' లో ఉందో, బికాస్ ఆఫ్ దిస్ మ్యూటేషన్, పాయింట్ మ్యూటేషన్ ఇక్కడ కూడా జరిగింది. పాయింట్ మ్యూటేషన్ ఇక్కడ కూడా జరిగింది. జరగడం వల్ల మనకి ఏదైతే నాకు కొత్త ఎంఆర్ఎన్ఏ వచ్చిందో దాంట్లో నాకు ఏదైతే ఎంఆర్ఎన్ఏ ఉన్నదో ఆ ఎంఆర్ఎన్ఏలో ఏం వచ్చిందన్న? దిస్ ఇస్ 5', దిస్ ఇస్ 3'. మనకి ఏమైంది ఇక్కడ? వాట్ హ్యాపెండ్? టీటీ యుయుసి వచ్చింది. కరెక్ట్, ఎందుకంటే థైమిన్ అనేది యురాసిల్ తో రీప్లేస్ అవుతుంది, రైట్? సి అలాగే ఉంటుంది. కానీ ఇక్కడ యుయుసి ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఆల్సో కోడింగ్ ఫర్ ఫినైల్ అలెనిన్. అండ్ దిస్ ఇస్ బికాస్ ఆఫ్ ద డీజెనరసీ ఆఫ్ జెనెటిక్ కోడ్. డీజెనరసీ ఏదైతే ఉన్నదో జెనెటిక్ కోడ్ ది, దాని వల్ల ఏమవుతుందంటే మనకి మోర్ దాన్ 1 కోడాన్ కెన్ కోడ్ ఫర్ ద సేమ్ అమైనో యాసిడ్. సో దీని వల్ల మనకి మ్యూటేషన్ జరగడం వలన మనకి ఏమైనా బ్యాడ్ ఎఫెక్ట్ వచ్చిందా? మనకి అమైనో యాసిడ్ అనేది సేమ్ వచ్చింది.
మనకి అమైనో యాసిడ్ మారలేదు, మ్యూటేషన్ జరిగింది ఇక్కడ. మనకి డిఎన్ఏ లెవెల్లో మ్యూటేషన్ అనేది జరిగింది. బట్ దిస్ మ్యూటేషన్ డిడ్ నాట్ క్రియేట్ ఎనీ డిస్టర్బెన్స్ ఇన్ ది ప్రోటీన్ సీక్వెన్స్ ఆర్ ద పాలిపెప్టైడ్ సీక్వెన్స్. సో ఇలాంటి మ్యూటేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం సైలెంట్ మ్యూటేషన్స్ అంటాం. ఇలాంటి మ్యూటేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం సైలెంట్ మ్యూటేషన్స్ అంటాం. వి కాల్ దెమ్ యాజ్ సైలెంట్ మ్యూటేషన్స్. అర్థమైందా సైలెంట్ మ్యూటేషన్స్ అంటే ఏంటో? డిడ్ యు ఆల్, ఎవరెవరైతే క్లాస్ లో ఉన్నారో సైలెంట్ మ్యూటేషన్ అర్థమైందో లేదో ఒకసారి నాకు కన్ఫర్మ్ చేయండి. ఎవరెవరైతే క్లాస్ లో ఉన్నారో సైలెంట్ మ్యూటేషన్ అర్థమైందో లేదో నేను ఏదైతే చెప్పానో ఒకసారి నాకు కన్ఫర్మ్ చేయండి. సైలెంట్ మ్యూటేషన్ అర్థమైందా లేదా? వాట్ ఈస్ ద సైలెంట్ మ్యూటేషన్? సైలెంట్ మ్యూటేషన్ అంటే మ్యూటేషన్ జరిగినా కూడా మనకి దానివల్ల ఎలాంటి పాలిపెప్టైడ్ చైన్ లో ఎలాంటి డిఫరెన్స్ రాలేదు. అండర్స్టూడ్? బికాస్ ఆఫ్ ద డీజెనరసీ ఆఫ్ జెనెటిక్ కోడ్. సో డీజెనరసీ ఆఫ్ జెనెటిక్ కోడ్ చాలా సార్లు పాయింట్ మ్యూటేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మనల్ని కాపాడుతుంది అనమాట. సో చాలా సార్లు ఇలా జరగకపోవచ్చు, మనకి సికల్ సెల్ ఎనీమియా లాంటి సిచ్యువేషన్స్ రావచ్చు. బట్ స్టిల్ ఓకే, ఈ పాయింట్ అర్థమైంది అంటే ఓకే, ముందుకు వెళ్ళిపోదాం. ఇది బేసిక్ గా మనకి యాక్చువల్ గాను జెనెటిక్, మనకి డిఎన్ఏ లో వచ్చిన మ్యూటేషన్ ఎలా జెనెటిక్ కోడ్ లోని మనకి రిఫ్లెక్ట్ అవుతుంది అన్నది అనమాట. జెనెటిక్ కోడ్ లో రిఫ్లెక్ట్ అయ్యి ఎలా మనకి ఫాల్టీ ప్రోటీన్స్ ఫామ్ అవ్వచ్చు. ఇక్కడ మనకి సికల్ సెల్ ఎనీమియాలో అదే జరుగుతుంది, ఒక ఫాల్టీ ప్రోటీన్ ఫామ్ అవుతుంది. అది రండి. ఓకే, the relationship between genes and DNA are best understood by mutation studies. You have studied about mutation in chapter 4. Effects of large deletions and rearrangements in a segment of DNA are easy to comprehend. It may result in loss of gain of gene and so is function. మనకి పెద్ద పెద్ద డిలీషన్ ఎడిషన్స్ అయ్యాయి అనుకోండి, ఇంత ఇంత ముక్క డిఎన్ఏ వెళ్ళిపోయింది, జీన్ పూర్తిగా మాయమైపోయింది, అది ఇంకా మనం ఈజీగా స్టడీ చేయొచ్చు. ద ఎఫెక్ట్ ఆఫ్ పాయింట్ మ్యూటేషన్స్ విల్ బి ఎక్స్ప్లెయిన్డ్ హియర్. పాయింట్ మ్యూటేషన్స్ ఎలా వర్క్ అవుతాయి? A classical example of point mutation is the change in a single base pair in the gene for beta globin change that results in the change of amino acid residue glutamate to valine. The glutamate and glutamic acid to valine. Okay, so this results into a diseased condition known as sickle cell anemia. Effect of point mutation that inserts or deletes a base in structural gene can be better understood by following example. సో ఈ ఎగ్జాంపుల్ ఏదైతే వీళ్ళు ఇచ్చారో ఆ ఎగ్జాంపుల్ ని డీటెయిల్ గా అర్థం చేసుకున్నారండి. వీళ్ళేమంటున్నారు, consider a statement that is made up of following words, each having three letters. Ram has red cap. ఓకే, రామ్ హ్యాస్ రెడ్ క్యాప్ అనేసి 4 వర్డ్స్ ఉన్నాయి. ఇవి 4 ఒక్కొక్క వర్డ్ కి ఒక్కొక్క మీనింగ్ ఉంది. రైట్? సో ఇవి 4 ఒక జెనెటిక్ కోడ్ కింద మనం లెక్కేస్తున్నాం దీన్ని. ఇప్పుడు ఏం జరిగింది? ఇఫ్ వి ఇన్సర్ట్ అ లెటర్ బి ఇన్ బిట్వీన్ హ్యాస్ అండ్ రెడ్ అండ్ రీఅరేంజ్ ద స్టేట్మెంట్, ఇట్ వుడ్ బి లైక్, నేను కొత్త లెటర్ ని యాడ్ చేస్తాను. నేను ఇక్కడ ఏది రిమూవ్ చేయలేదు, నేనేం సబ్స్టిట్యూట్ చేయలేదు. ఇందాక నేను ఏం చేస్తాను, సబ్స్టిట్యూట్ చేస్తాను. ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను అనమాట ఫ్రేమ్ లోకి. ఓకే, సో రామ్ హ్యాస్ అ బిఆర్ఈడిసిఏ. సో మనకి 3 కోడాలు ఉండాలి ఎప్పుడు. సో దీనికి ఏమైనా మీనింగ్ ఉందా? లేదు, దర్ ఇస్ నో మీనింగ్. రామ్ హ్యాస్ వరకు మీనింగ్ వచ్చింది, కానీ ఇక్కడ నుంచి మనకి నో మీనింగ్ అనమాట. ఇక్కడ నుంచి నో మీనింగ్. మళ్ళీ సిమిలర్లీ నేను ఇంకొక 2 లెటర్స్ యాడ్ చేశాను. సో బిఐఆర్, రామ్ హ్యాస్ బీర్ ఈడిసిఏపి అంట. దీనికి ఏమైనా మీనింగ్ ఉందా? లేదు. వీటి రెండింటికి ఉంది, కానీ ఇక్కడ వీటికి ఏమీ మీనింగ్ లేదు. నౌ వి ఇన్సర్ట్ 3 లెటర్స్. సో రామ్ హ్యాస్ బిగ్ రెడ్ క్యాప్. మీనింగ్ మారిందా? మారిపోయింది. మొత్తం సెంటెన్స్ మీనింగ్ మారింది. ముందు మనకి ఏంటి, మనకి రెడ్ క్యాప్ ఉన్నదని మనకు తెలిసింది, కానీ ఇప్పుడు బిగ్ రెడ్ క్యాప్ ఉన్నదంట, అంటే ఒక పెద్ద రెడ్ క్యాప్ ఉంది. సో దెర్ ఇస్ ఎ స్లైట్ చేంజ్ ఇన్ ద మీనింగ్ ఆఫ్ ద సెంటెన్స్ కదా. ద సేమ్ ఎక్సర్సైజ్ కెన్ బి రిపీటెడ్. మళ్ళీ మనకి రామ్ హ్యాస్ రెడ్ క్యాప్ తోని మళ్ళీ మనం ఏం చేస్తాం, ఆర్ తీసేస్తాము. తీసేసిన తర్వాత రామ్ హ్యాస్ క్యాప్ అనేది వస్తుంది. దీనివల్ల దీంతో మనం ఏం చేస్తున్నాము, డిలీషన్స్ అనేవి అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం అనమాట. విత్ దిస్ వీఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ డిలీషన్స్. అక్కడ మనం అడిషన్ నోటేషన్, ఇక్కడ డిలీషన్ నోటేషన్ చూసాం. సో ద కంక్లూజన్ ఫ్రమ్ ది అబవ్ ఎక్సర్సైజ్ ఇస్ వెరీ ఆబ్వియస్. Insertion or deletion of one or two bases changes the reading frame from the point of insertion or deletion. నేను ఐదర్ డిలీట్ చేసినా లేదంటే నేను ఇన్సర్ట్ చేసినా మొత్తం రీడింగ్ ఫ్రేమే నాకు మారిపోతున్నది. రామ్ హ్యాస్ రెడ్ క్యాప్ నుంచి రామ్ హ్యాస్ బిఆర్ఈడిసిఏపి అయిపోయింది. దీన్నే నేనేమంటున్నాను, ఫ్రేమ్ షిఫ్ట్ మ్యూటేషన్ అంటాను. మనకి రీడింగ్ ఫ్రేమే షిఫ్ట్ అయిపోయింది, మారిపోయింది. దీన్నే నేనేమంటాను, ఫ్రేమ్ షిఫ్ట్ మ్యూటేషన్ అనేసి అంటాను. హౌవర్ సచ్ మ్యూటేషన్స్ ఆర్ రిఫర్డ్ టు as frame shift insertion or deletion mutations. Insertion or deletion of 3 or multiple bases, insert or delete in one or multiple codon, hence or multiple amino acids, and reading frame remains unaltered from that point onwards. For suppose మనకి మూడు మూడు యాడ్ అయిపోయినా లేదంటే మూడు డిలీట్ అయిపోయినా పర్వాలేదు, కానీ ఒక్కొక్కటి యాడ్ అయితే మాత్రం తలనొప్పులు వస్తాయి. అది అన్నమాట. ఓకే, పదండి. ఇది వచ్చేసి మ్యూటేషన్స్ ఇంకా జెనెటిక్ కోడ్ తో సంబంధించిన క్వశ్చన్. ఓకే, నౌ మనం ఏం చేస్తామంటే కొన్ని క్వశ్చన్స్ చేసుకుంటాం రండి. ఓకే, లెట్ us డూ సమ్ క్వశ్చన్స్. పదండి అన్న.
ఓకే, మన క్వశ్చన్స్ చేయకముందు మనం టైప్స్ ఆఫ్ ఆర్ఎన్ఏ గురించి మాట్లాడుకోవాలి, రైట్? సో అందరికీ ఈ పర్టికులర్ మ్యూటేషన్స్ అండ్ జెనెటిక్ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. సో లెట్ us ఫర్దర్ గో అండ్ లెట్ us ట్రై టు అండర్స్టాండ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్ఎన్ఏ. అదండి, ఇంకా మనం టైప్స్ ఆఫ్ ఆర్ఎన్ఏకి వచ్చేసాం. టైప్స్ ఆఫ్ ఆర్ఎన్ఏ తర్వాత మనం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేసుకోబోతున్నాం. ఓకే, పదండి, రైట్. సో లెట్ us టాక్ అబౌట్ టైప్స్ ఆఫ్ ఆర్ఎన్ఏ. మనకు మూడు రకాల ఆర్ఎన్ఏస్ ఉంటాయి నాన్న. వి హ్యావ్ త్రీ టైప్స్ ఆఫ్ ఆర్ఎన్ఏ. ఇందాకలే మనం స్టార్టింగ్ లోనే మాట్లాడుకున్నాం. ఒకటి మనకి ఎంఆర్ఎన్ఏ, దేన్నైతే నేను మెసెంజర్ ఆర్ఎన్ఏ అంటున్నాను. ఓకే, దాని తర్వాత మనకి టిఆర్ఎన్ఏ, దేన్నైతే నేను ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ అంటున్నాను. ఓకే, మూడోది వచ్చేసి ఆర్ఆర్ఎన్ఏ, దేన్నైతే నేను రైబోసోమల్ ఆర్ఎన్ఏ అంటున్నాను. ఓకే, ఇప్పుడు ఇప్పుడు మనకి రైబోసోమల్ ఆర్ఎన్ఏ అయితే ఉందో, ఇట్ ఈస్ ద హైయెస్ట్ పర్సంటేజ్, ఇదే ఎక్కువ ఉంటుంది. హైయెస్ట్ పర్సంటేజ్ ఉంటుంది అనమాట. ఒక సెల్ లోపల మనం ఏ ఆర్ఎన్ఏ అన్నిటికన్నా ఎక్కువ ఉన్నది అంటే మాత్రం ఇట్ విల్ బి రైబోసోమల్ ఆర్ఎన్ఏ. ఓకే, దాదాపు ఒక 40 నుంచి 50% రైబోజోమల్ ఆర్ఎన్ఏ ఉంటుంది. బికాస్ రైబోజోమల్ ఆర్ఎన్ఏనే మనకి రైబోజోమ్స్ ఫామ్ చేస్తుంది అందుకు. సో రైబోజోమ్స్ కూడా ఎలా ఫామ్ అవుతున్నాయో మనం నేర్చుకోబోతున్నాం రండి. అన్నిటికన్నా ఫస్ట్ మనం, ఓకే, ఎంఆర్ఎన్ఏ గురించి ఎలాగో ఇంతసేపు నేర్చేసుకున్నాం. వి డోంట్ నీడ్ టు స్టడీ అబౌట్ ఎంఆర్ఎన్ఏ. ఓకే, కాకపోతే మనం ఏంటంటే ఆర్ఆర్ఎన్ఏ ఇంకా టిఆర్ఎన్ఏ గురించి మాట్లాడుకోవాలి, రైట్? సో వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ఆర్ఆర్ఎన్ఏ అండ్ టిఆర్ఎన్ఏ కదా, అది అన్నమాట. సో పదండి, ఇంకా ఆర్ఆర్ఎన్ఏ ఇంకా టిఆర్ఎన్ఏ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ నేను ఆర్ఆర్ఎన్ఏ గురించి చెప్తాను, దాని తర్వాత నేను టిఆర్ఎన్ఏ గురించి చెప్తాను. ఓకే, పదండి, డన్. ఓకే, సో లెట్ us ఫస్ట్ టాక్ అబౌట్ ఆర్ఆర్ఎన్ఏ. ఓకే, మనకి టూ టైప్స్ ఆఫ్ ఆర్ఎన్ఏస్ ఉంటాయి నన్ను. ఓకే, ఒకటి ప్రోకెరియాట్స్ లో, ఒకటి ప్రోకెరియాట్స్ లో, మరియు మనకి మైటోకాండ్రియా, మైటోకాండ్రియా ఇంకా క్లోరోప్లాస్ట్ లో కదా. ఏంటది? దట్ ఈస్ 70s ఆర్ఎన్ఏ. 70s, ఏవైతే 70s రైబోజోమ్స్ ఉన్నాయో, మనకి 70s రైబోజోమ్స్ ఎక్కడ ఉంటాయి? రెండు టైప్స్ ఆఫ్ రైబోజోమ్స్ ఉంటాయి మనకి. 70s రైబోజోమ్స్ ప్రోకారియాట్స్ లోని, ఇంకా మైటోకాండ్రియా ఇంకా క్లోరోప్లాస్ట్ ఏవైతే సెమీ ఆటోనమస్ సెల్ ఆర్గనెల్స్ ఉన్నాయో యూకారియాట్స్ లో, వాటిలో మనకు ఉంటాయి. సో 70s రైబోజోమ్స్ కి రెండు సబ్ యూనిట్స్ ఉంటాయి. ఇదొకటి చిన్న సబ్ యూనిట్, ఒకటి పెద్ద సబ్ యూనిట్ ఒకటి. ఓకే, చిన్న సబ్ యూనిట్ ఏదైతే ఉందో దాన్ని మనం 30s అంటాము. పెద్ద సబ్ యూనిట్ ఏదైతే ఉందో దాన్ని మనం 50s అంటాం. ఇప్పుడు ఈ 30s 50s ఏమిటో మనకు ఆల్రెడీ తెలుసు. స్వెడ్బర్గ్ యూనిట్స్ ఎస్ ఏదైతే ఉందో. ఓకే, మీరు అంటారు సార్ 30 + 50 చేస్తే 80 రావాలి కదా, మరి ఎందుకు 70 అనేసి మీరు అడగకూడదు. ఎందుకు అడగకూడదు? దీని గురించి మీరు 100 సార్లు చదువుంటారు. ఓకే, ఇవి సెడిమెంట్ చేయడం జరుగుతుంది మనకి. రైబోజోమ్స్ ఎప్పుడు కలిసి ఉండవు రెండు సబ్ యూనిట్స్. ఓన్లీ ట్రాన్స్లేషన్ జరిగినప్పుడే రెండు కలిసి వస్తాయి. మిగతా టైంలోని ఈ రెండు సబ్ యూనిట్స్ సపరేట్ సపరేట్ గా ఉంటాయి. సో మనకి వీటిని సపరేట్ సపరేట్ గా ఎప్పుడైతే వీటిని సెడిమెంట్ చేస్తామో ఒక వాల్యూ అనేది వస్తుంది, ఎస్. ఎస్ వాల్యూ. ఆ ఎస్ వాల్యూని స్వెడ్బర్గ్ యూనిట్ అంటాం అనమాట, లేదంటే సెడిమెంటేషన్ కోఎఫిషియంట్ అంటాం. ఎంతవరకు కిందన సెడిమెంట్ అవుతున్నది, కలెక్ట్ అయ్యి కిందకి ఎంతవరకు వస్తున్నది అని. సో 50ది, సో 50s ది వాల్యూ 50 ఉంటుంది, 30s ది వాల్యూ 30 ఉంటుంది, సపరేట్ సపరేట్ గా చేసినప్పుడు. వీటి రెండింటిని ఎప్పుడైతే కలిపి సెడిమెంట్ చేయడం జరిగిందో దాని వాల్యూ 70 వచ్చింది. అందుకే దీన్ని 70s రైబోసోమ్ అంటాం. సిమిలర్ గా మనకి యూకెరియాట్స్ లో వచ్చేసరికి, యూకెరియాట్స్ లో వచ్చేసరికి మనకి ఏ రైబోజోమ్ ఉంటుంది? ఏటీఎస్ రైబోజోమ్ ఉంటుంది. ఏటీఎస్ రైబోజోమ్ లో కూడా రెండు సబ్ యూనిట్స్ ఉంటాయి. ఒకటేమో మనకి 40s, ఇంకోటేమో మనకి 60s, మనందరికీ తెలిసింది. ఓకే, సో వీ డోంట్ నీడ్ టు డిస్కస్ దిస్. ఇదంతా మనకి తెలుసు, రైట్? ఓకే, అయింది, డన్. ఇప్పుడు ముందుకెళ్దాం, ముందుకెళ్దాం, ఇంకా రైబోజోమ్ ది స్ట్రక్చర్ గురించి డీటెయిల్ గా నేర్చుకుందాం. ఓకే, పదండి. నా దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ బోత్ ద రైబోజోమ్స్. మన రెండు రైబోజోమ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి స్ట్రక్చర్ అన్నమాట. ఇక్కడ చాలా కేర్ఫుల్ గా చూస్తారు. రెండింటిది నేను స్ట్రక్చర్ చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి టోటల్ గా మన ఫస్ట్ ప్రోకెరియాట్స్ లో 70s రైబోజోమ్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి మాట్లాడుకుందాం. మనకి ప్రోకెరియాట్ లో ఉన్న 70s రైబోజోమ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో రెండు సబ్ యూనిట్స్ ఉన్నాయన్నాను, 30s 50s. కరెక్ట్, 30s సబ్ యూనిట్, 50s సబ్ యూనిట్. 30s సబ్ యూనిట్, 50s సబ్ యూనిట్ లో వేరే వేరే కాంపోనెంట్స్, ఎలాంటి వేరే వేరే కాంపోనెంట్స్ వలన మనకి యాక్చువల్ గా ఫామ్ అవుతున్నాయి అనేది చూడాలి. సో రైబోజోమ్స్ ఆర్ మేడప్ ఆఫ్ ఆర్ఎన్ఏ అండ్ ప్రోటీన్స్ నాన్న. దిస్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. మనకి ఏవైతే రైబోజోమ్స్ ఉన్నాయో, మనం ఏవైతే రైబోజోమ్స్ చూస్తున్నామో, ఓకే, ద రైబోజోమ్స్ విచ్ వి సీ టుడే, ఏవైతే రైబోసోమ్స్ ఉన్నాయో, చాలా రీసెర్చ్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే రైబోసోమ్స్ రెండు కాంపోనెంట్స్ ద్వారా ఫామ్ అవుతాయి. ఒకటి మనకి ఆర్ఆర్ఎన్ఏ ద్వారా ఫామ్ అవుతాయి, ఇంకోటి మనకి ప్రోటీన్స్ ద్వారా ఫామ్ అవుతాయి. సో రైబోసోమ్స్ ఆర్ ఫార్మ్డ్ బై రైబోసోమల్ ఆర్ఎన్ఏ అండ్ ప్రోటీన్స్. ఇవి రెండు కాంపోనెంట్స్ కలిపి మనకి రైబోసోమ్స్ ఫామ్ చేస్తాయి. ఓకే, సో రండి,
ఇందాక మనం చదువుకున్నట్లు ఇప్పుడు మనం ముందుకు చూస్తున్నాం రండి. లెట్ us see this. మనకి ఇక్కడ 30th సబ్ యూనిట్ ఏదైతే ఉందో ఇందులో మనకి 16s RRNA ఉన్నది, రైట్? చూస్తున్నారా? 16s RRNA ఉన్నది, రైట్? సో ద 30th subunit is made up of 16s RRNA and 21 proteins, whereas the 50th subunit is made up of 2 RNA molecules and 34 proteins. మన 23s RRNA, 5s RRNA ఇంకా 34 proteins ద్వారా ఫామ్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇంకో పక్క నుంచి ఇంకో పక్క నుంచి మనకి యూకెరియాట్స్ లో వచ్చేద్దాం. యూకెరియాట్స్ లో కూడా మనకి ఆర్ఎన్ఏ ఇంకా ప్రోటీన్స్ ద్వారానే ఫామ్ అవుతుంది. బట్ బికాస్ ద సబ్ యూనిట్ ఇస్ బిగర్, మనకి ఆర్ఎన్ఏ ఇంకా ప్రోటీన్స్ ది క్వాంటిటీ కూడా పెరుగుతుంది. సో మనకి 18s ఆర్ఆర్ఎన్ఏ అనేది మనకి 40s సబ్ యూనిట్ ప్లస్ 33 ప్రోటీన్స్ తో పాటు ఫామ్ చేస్తుంది. అదే మనకి 60s సబ్ యూనిట్. అందరికీ ఇది క్లియర్ గా కనిపిస్తున్నది కదా? అందరికీ ఇది క్లియర్ గా కనిపిస్తున్నది కదా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? నన్ను అందరూ చెప్పండి ఒకసారి, నాకు కన్ఫర్మ్ చేయండి. అందరికీ డయాగ్రామ్ క్లియర్ గా కనిపిస్తున్నది, రైట్? పదండి. ఇక్కడ మనకి 6s సబ్ యూనిట్ ఏదైతే ఉందో 28s ఆర్ఆర్ఎన్ఏ, 5.8s ఆర్ఆర్ఎన్ఏ, 5s ఆర్ఆర్ఎన్ఏ ఇంకా 50 ప్రోటీన్స్ ద్వారా ఫామ్ అయింది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మీ అందరికీ గుర్తున్నట్లయితే ఇందాక మనకి ఆర్ఎన్ఏ పాలిమరైజ్ 1, 2, 3 మనకి వేరే వేరే టైప్స్ ఆఫ్ ఆర్ఎన్ఏస్ ఫామ్ చేస్తున్నాయని చదువుకున్నాం కదా? మనకి ఆర్ఎన్ఏ పాలిమరేజ్ 1 వచ్చేసి మనకి 28s ఆర్ఎన్ఏ, 5.8s ఆర్ఎన్ఏ ఫామ్ చేస్తుంది. దాని తర్వాత పాలిమరేజ్ 3 వచ్చేసి ఒకటి ఫామ్ చేస్తుందని చదువుకున్నాం. సో ఆర్ఎన్ఏలు ఫామ్ అయిన తర్వాత ఇక్కడ వచ్చి మనకి రైబోసోమ్స్ ఫామ్ చేస్తాయి. నౌ ద లాస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇది మీరు వినే తీరాలి, ఇదందరూ మీరు వినే తీరాలి. చాలా 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 ఇంపార్టెంట్. ఏంటి? ఏమిటది? దట్ ఈస్, మీరందరికీ తెలుసు మనకి ఆర్ఎన్ఏ అనేది ఏదైతే ఉన్నదో, ఓకే, మన ఆర్ఎన్ఏ ఏదైతే ఉన్నదో మనం చదువుకున్నాం, దే యాక్ట్ యాజ్ కెటలిస్ట్. మీ అందరికీ గుర్తుందా? మనకి ఆర్ఎన్ఏ ఏదైతే ఉందో ఆర్ఎన్ఏ ఇస్ కెటలిటిక్ అని చదువుకున్నావా లేదా? ఆర్ఎన్ఏ ఇస్ కెటలిటిక్. ఓకే, ఇంకా మనకి వన్ ఆఫ్ ద ఫస్ట్ ఎంజైమ్స్ ఇవి. యాక్చువల్ గా మనకి ఇప్పుడు ప్రోటీన్ ఎంజైమ్స్ ఏవైతే ఉన్నాయో దానికన్నా ఫస్ట్ ప్రిమిటివ్ గా మనకి ఆర్ఎన్ఏ అనేది ఎంజైమ్ గా పనిచేసేది. ఓకే, వీటిని దీన్నే మనం ఏమంటాం? రైబోజైమ్స్ అంటాం, అవునా కాదా? సో ఆర్ఎన్ఏ ఇట్ సెల్ఫ్ యాక్ట్స్ ఎస్ అన్ ఎంజైమ్, ఇట్ ఈస్ కెటలిటిక్ ఇన్ నేచర్. దాన్ని మనం రైబోజైమ్స్ అన్నాం. ఎస్ సార్, మీ అందరికీ గుర్తుంది కదా? ఎస్, గుర్తుంది, రైట్? ఇప్పుడు ఈ రైబోజైమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఏం చేస్తున్నాయి? ఎస్పెషల్ గా ఈ రైబోజైమ్స్ ఫంక్షన్ ఏంటో తెలుసా నాన్న? మనకి రైబోజైమ్స్ ఏవైతే ఉన్నాయో ప్రోటీన్ సింథసిస్ ఎప్పుడైతే జరుగుతుందో, ప్రోటీన్ సింథసిస్ లేదు అంటే దేన్నైతే మనం ట్రాన్స్లేషన్ అని చదువుకోబోతున్నాం ఇవాళ, ఓకే, లాస్ట్ పార్ట్ లో. ఓకే, ఈ ప్రోటీన్ సింథసిస్ లోని మనకి ఏం జరగాలి? ఒక అమైనో యాసిడ్ కి ఇంకొక అమైనో యాసిడ్ కి మనకి ఏం ఫామ్ అవుతుందన్న పెప్టైడ్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. మీ అందరికీ తెలుసు, మీరు కెమిస్ట్రీ చదువుతున్నారు. యు ఆల్ నో దట్ ఒక అమైనో యాసిడ్ కి ఇంకో అమైనో యాసిడ్ కి బాండింగ్ జరగాలి అంటే మనకి పెప్టైడ్ బాండ్ ఫామ్ అవ్వాలి. ఈ పెప్టైడ్ బాండ్ ఫామ్ చేసేది ఏదైతే ఉన్నదో ఆ పర్టికులర్ ఎంజైమ్ ని మనం ఏమంటాం? పెప్టిడైల్ ట్రాన్స్ఫరేజ్ అంటాం. సో పెప్టిడైల్ ట్రాన్స్ఫరేజ్ అంటాం. ట్రాన్స్ఫరేజ్ అంటే మనకి యాక్చువల్ గా పెప్టైడ్ బాండ్ ఫామ్ చేసే ఎంజైమ్ అన్నమాట. సో మనకి ఈ పర్టికులర్ యూకెరియాట్స్ లో మరియు ప్రోకెరియాట్స్ లో ఏదైతే ఆర్ఆర్ఎన్ఏ ఉన్నదో ఆర్ఆర్ఎన్ఏ విల్ బి యాక్టింగ్ లైక్ పెప్టిడైల్ ట్రాన్స్ఫరేజ్ అండ్ ఆర్ఆర్ఎన్ఏ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ పెప్టైడ్ బాండ్. మనకి ఏదైతే ఆర్ఆర్ఎన్ఏ ఉందో అది వదిలి మనకి పెప్టైడ్ బాండ్ అని ఫామ్ చేస్తుంది. అది మనకి ఎక్స్టర్నల్ గా ఇంకేం ఎంజైమ్ రావట్లేదు. స్పెషల్ గా ఒక ఎంజైమ్ ఏమీ లేదు ఇక్కడ. ఆర్ఆర్ఎన్ఏ స్ట్రక్చర్ ని ఫామ్ చేసేస్తున్నది, ఇంకో పక్క నుంచి కెటాలిసిస్ అంటే ఎంజైమేటిక్ యాక్షన్ చూపించి పెప్టైడ్ బాండ్ కూడా ఫామ్ చేసేస్తున్నది అనమాట. ఓకే, సో ఏ ఆర్ఎన్ఏస్ ఫామ్ చేస్తున్నాయి అన్నది ఇంపార్టెంట్. ఇన్ బోత్ ద రైబోసోమ్స్ మనకి 70s అవనండి 80s అవనండి లార్జర్ సబ్ యూనిట్ లో ఉన్న పెద్ద ఆర్ఎన్ఏ ఏదైతే ఉందో అది మనకి చేస్తుంది అలాగా. సో మనకి ఫర్ సపోజ్ లెటెస్ట్ నేను ప్రోకెరియాట్స్ గురించి మాట్లాడుతున్నాను. ప్రోకెరియాట్ లో మనకి 50s సబ్ యూనిట్ లో ఉన్న 23s ఆర్ఆర్ఎన్ఏ ఏదైతే ఉందో 23s RRNA ఏదైతే ఉందో this will act as ribozyme and it will actually initiate the formation of peptide bond. ఓకే, ఇది వెళ్ళి మనకి పెప్టైడ్ బాండ్ ఫామ్ చేస్తుంది. సిమిలర్ గా 60s మనం యూకెరియాటిక్ రైబోసోమ్స్ 80s రైబోసోమ్స్ తీసుకున్నట్లయితే 80s రైబోసోమ్ ఏదైతే ఉందో అందులో 60s సబ్ యూనిట్ లోని అన్నిటికన్నా పెద్ద ఆర్ఆర్ఎన్ఏ ఏదైతే ఉందో 28s RRNA ఏదైతే ఉందో 28s RRNA ఏదైతే ఉందో this 28s RRNA will actually be acting as a ribozyme, okay, and it will actually trigger the formation of peptide bond. మనకి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ప్రోకెరియాట్ లో ఏది యూకెరియాట్ లో ఏది అంటే మనకి ప్రోకెరియాట్ లో 23s చిన్నది అన్నమాట. సో 23s ఉంటుంది, యూకెరియాట్ లో 28s ఉంటుంది.
ఓకే, సో ట్రై టు రిమెంబర్ దిస్, ఇట్ విల్ బి యూస్ఫుల్. ఓకే, అది అన్నమాట. ఇది ఒకటి మనం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి. సో లెటస్ సే నేను మీకు ఒక ఎలా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, సో ఒక క్యాల్కులేషన్ అనేది నేను మీకు ఇవ్వచ్చు కావాలంటేను. ఓకే, మనకి క్యాల్కులేషన్ బేసిస్ గా చూసుకున్నట్లయితే 23 SRR అనేది 2 + 3 చేస్తే 5, అంటే 50 చేస్తే సబ్ యూనిట్ అనుకోవచ్చు. ఇక్కడ 8 + 2 10 చేయకూడదు, 8 - 2 చేస్తే 6, అంటే 60 చేస్తే సబ్ యూనిట్, బట్ అది మనకి గుర్తుండదు ఎక్కువ. సో నేను మీకు ఏదైతే చెప్పానో ఇదే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, పదండి, డన్. ఓకే, డన్ అయింది. నెక్స్ట్ ఇంకా టీఆర్ఎన్ఏ గురించి మాట్లాడుకుంటాం. సో లెట్ us టాక్ అబౌట్ టీఆర్ఎన్ఏ నెక్స్ట్. ఇంక మనం టీఆర్ఎన్ఏ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఫ్రమ్ ద వెరీ బిగినింగ్, ముందు నేను మీకు కాన్సెప్ట్ చెప్పేస్తాను టీఆర్ఎన్ఏది. టీఆర్ఎన్ఏది కాన్సెప్ట్ చెప్పిన తర్వాత కొంచెం ఫర్దర్ మాట్లాడుకుందాం. టీఆర్ఎన్ఏ ఏదైతే ఉందో, ఇట్ ఈస్ అ స్పెషల్ టైప్ ఆఫ్ ఆర్ఎన్ఏ. మిగతా ఆర్ఎన్ఏ లా కాదు ఇది. ఓకే, సో దీని స్ట్రక్చర్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. దీన్ని మనం ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ అంటాము, లేదు అంటే దీన్ని అడాప్టర్ ఆర్ఎన్ఏ అని కూడా అంటాం. ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ, లేదు అంటే దీన్ని మనం అడాప్టర్ ఆర్ఎన్ఏ అని కూడా అంటాం. సో ఎందుకు దీన్ని ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ లేదంటే అడాప్టర్ ఆర్ఎన్ఏ అంటున్నాం? సింపుల్. ఓకే, దీంట్లోని క్లోవర్ అనే ఒక సైంటిస్ట్, సారీ క్లోవర్ అనే సైంటిస్ట్, క్లోవర్ అనే ఒక లీఫ్ ఉంటుంది, క్లోవర్ లీఫ్ అనేసి. ఓకే, ఆ లీఫ్ మనం చూసుకున్నట్లయితే ఆ లీఫ్ లాగే కనిపిస్తుంది, అంటే ఈ క్లోవర్ లీఫ్ మోడల్ అంటారు. క్లోవర్ లీఫ్ మోడల్ అనేది దీనికి ప్రపోజ్ చేయడం జరిగింది. ఓకే, సో మనకి బేసిక్ గా మన సెల్ లోని ఎన్ని నంబర్ ఆఫ్ కోడాన్స్ ఉన్నాయో అన్ని నంబర్ ఆఫ్ టిఆర్ఎన్ఏ మాలిక్యూల్స్ ఉన్నాయి. లెట్ మీ కోట్ వన్స్ అగైన్. మనకి నంబర్ ఆఫ్ కోడాన్స్ ఎన్ని ఉన్నాయి అన్న సెల్ లోపల? ఒక సెల్ లో తీసుకున్నట్లయితే మనకి 61 కోడాన్స్ ఉన్నాయి, రైట్? రైట్, 61 కోడాన్స్ ఉన్నాయి కదా. సో మనకి 61 కోడాన్స్ కి, ఒక్కొక్క కోడాన్ కి ఒక్కొక్క టిఆర్ఎన్ఏ మాలిక్యూల్ స్పెసిఫిక్ గా ఉంటుంది. సో దేర్ ఆర్ టోటల్ ఆఫ్ 61 టిఆర్ఎన్ఏ మాలిక్యూల్స్. సో ద నంబర్ ఆఫ్ కోడాన్స్, అంటే నంబర్ ఆఫ్ కోడింగ్ కోడాన్స్ ఏదైతే కోడ్ చేస్తున్నాయో, ఏవైతే అమైనో యాసిడ్స్ కి కోడ్ చేస్తాయో, నేను వాటి గురించి అంటున్నాను అనమాట. సో వాటన్నిటికీ మనకి టిఆర్ఎన్ఏ మాలిక్యూల్స్ ఉంటాయి. సో మనకి టిఆర్ఎన్ఏ ఎన్ని ఉన్నాయి అన్న టోటల్ గా 61 టిఆర్ఎన్ఏస్ ఉంటాయి మన సెల్ లోపల. ఓకే, అదే మనకి మిగతా మూడు స్టాప్ కోడాన్స్ ఏవైతే ఉన్నాయో, మిగతా మూడు స్టాప్ కోడాన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ మిగతా మూడు స్టాప్ కోడాన్స్ కి మనకి టిఆర్ఎన్ఏ మాలిక్యూల్స్ లేవు. దెర్ ఆర్ నో టిఆర్ఎన్ఏ మాలిక్యూల్స్. దట్ ఈస్ ద రీజన్ వై మనకి స్టాప్ కోడాన్స్ రాగానే టిఆర్ఎన్ఏ ఏం చేస్తుందో తెలుసా నాన్న? అమైనో యాసిడ్ ని తీసుకొని వస్తుంది రైబోజోమల్ సైట్ కి. ఎక్కడైతే మొత్తం సైటోప్లాజం ఎక్కడెక్కడో అమైనో యాసిడ్లు అలా తిరుగుతున్నాయి అనమాట. ఇది వెళ్ళి పట్టుకొని తెస్తుంది, రా 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 రా. దా 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 అని పట్టుకొని ఇలా తెస్తుంది అనమాట. తీసుకొని వచ్చి దాన్ని రైబోజోమల్ సైట్ లోని ట్రాన్స్లేషన్ కోసం తీసుకొని వస్తుంది అనమాట. ఓకే, అది. సో ఇది మనం చాలా ఇంపార్టెంట్, నంబర్ ఆఫ్ టిఆర్ఎన్ఏ మాలిక్యూల్స్ ఎన్ని ఉన్నాయనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు మనకి టిఆర్ఎన్ఏ మాలిక్యూల్ స్ట్రక్చర్ లో చూసుకున్నట్లయితే, స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుందో ఇంపార్టెంట్. యూ హావ్ టు అండర్స్టాండ్ ద స్ట్రక్చర్ ఆఫ్ టిఆర్ఎన్ఏ మాలిక్యూల్. రండి, ఒక టిఆర్ఎన్ఏ మాలిక్యూల్ ని మనం తీసుకున్నట్లయితే మనకి ఇలా ఉంటుంది అన్నమాట. టిఆర్ఎన్ఏ మాలిక్యూల్, దీన్ని మనం అడాప్టర్ ఆర్ఎన్ఏ అంటాం. ఓకే, ఒక టిఆర్ఎన్ఏ మాలిక్యూల్ మన అడాప్టర్ ఆర్ఎన్ఏ ఎందుకు అంటున్నాం? దానికి ఒక చాలా ఇంపార్టెంట్ రీజన్ ఉంది. ఇట్ యాక్ట్స్ యాజ్ అన్ అడాప్టర్. ఇది ఒక అడాప్టర్ లా పనిచేస్తుంది. టిఆర్ఎన్ఏ మాలిక్యూల్ లో మనకి ఒక అమైనో యాసిడ్ యాక్సెప్టర్ ఎండ్ ఒకటి ఉంది. ఇక్కడ అమైనో యాసిడ్ సైట్ ఒకటి ఉంది, ఒకటి డి లూప్ ఉంది, ఇంకోటి టీ లూప్ ఉంది, ఒక వేరియబుల్ ఆర్మ్ ఉన్నది. ఓకే, ఇక్కడ సైడ్ లోని ఇంకోటి యాంటీ కోడాన్ లూప్ ఉంది. ఓకే, వన్ బై వన్ అర్థం చేసుకుందాం. చూడండి, నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. మీ అందరికీ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, రండి. మీ అందరికీ ఇది కనిపిస్తున్నదా? కెన్ యూ ఆల్ సీ దిస్? నేను మీకు ఏదైతే ఈ అడాప్టర్ చూపిస్తున్నానో ఇది మీ అందరికీ కనిపిస్తున్నదా? ఎస్, రైట్. కనిపిస్తున్నదా లేదా? ఈ అడాప్టర్ కనిపిస్తున్నదా లేదా? ఓకే, అడాప్టర్ ఏం చేస్తున్నాను నాన్న? ఈ అడాప్టర్ ఏం చేస్తున్నది? ఈ అడాప్టర్, నేను చూపిస్తున్న అడాప్టర్ ఏదైతే ఉందో, ఇక్కడ నేను మీకు దీనికి నేను ఒక యాక్చువల్ గా నా ఫోన్ ది చార్జర్ కావాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. ఒక పక్క నుంచి ఇదొకటి చేస్తున్నది, ఇంకో పక్క నుంచి ఇది ఏం చేస్తున్నది అంటే ఎలక్ట్రిసిటీని దీనికి ట్రాన్స్ఫర్ చేస్తున్నది. అవునా కదా? లేదంటే మీ మీ ఫోన్ లో ఉన్న అడాప్టరే తీసుకోండి. ఫర్ సపోజ్ లేటెస్ట్ నేను మీకు మీ ఫోన్ లో ఉన్న అడాప్టరే తీసుకోండి. ఇది మీ ఫోన్ చార్జ్ చేసుకున్న అడాప్టర్. ఓకే, దీంట్లోని మీరు చూసుకున్నట్లయితే ఈ అడాప్టర్ ఏదైతే ఉందో దీనికి రెండు సైట్స్ ఉన్నాయి. ఒక ముందునున్న సైట్ ఏదైతే ఉందో అది యాక్చువల్ గా ఎలక్ట్రిక్ సాకెట్ కి వెళ్తుంది, ఏదైతే ఎలక్ట్రిసిటీ క్యారీ చేయాలో. ఇక్కడ వెనకాతలో ఉన్న సాకెట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ దేర్ ఫర్ ద ఫోన్ కేబుల్. ఫోన్ కేబుల్ ఇక్కడ ఇన్సర్ట్ అవుతున్నది. సో ఇక్కడ ఉన్న ఎలక్ట్రిసిటీని
మాడ్యులేట్ చేసి ఎంతైతే మీ ఫోన్ కి ఛార్జ్ కావాల్సిన ఎలక్ట్రిసిటీ లెవెల్ కావాలో అది మేనేజ్ చేసి అడ్జస్ట్ చేసి ఈ ఎలక్ట్రిసిటీ లెవెల్ ని ఇది పంపిస్తుంది. ఓకే, ఆ వోల్టేజ్ ని పంపిస్తుంది అన్న యాంపియర్స్ లోని, ఇంకా ఆ కరెక్ట్ గా వెళ్ళి మీ ఫోన్ ని ఛార్జ్ చేస్తుంది. రైట్. సిమిలర్ గా సిమిలర్ గా ఓకే, ద సిమిలర్ వే మన టిఆర్ఎన్ఏ కూడా వర్క్ చేస్తుంది. మన టిఆర్ఎన్ఏ ఏదైతే ఉన్నదో, మన టిఆర్ఎన్ఏ మాలిక్యూల్ ఏదైతే ఉందో మన సెల్ లోని, ఓకే, దానికి బేసిక్ గా మనకి ఏవైతే ఈ 4 బ్రాంచెస్ ఏవైతే చూస్తున్నామో, దట్ ఈస్ ద రీజన్ వై ఇట్ ఇస్ కాల్డ్ అస్ అమైనో యాసిడ్. ఒక పక్క నుంచి దీనికి అమైనో యాసిడ్ అటాచ్ అయ్యే ఒక సైట్ ఉన్నది, ఇంకో పక్క నుంచి ఒక టీ లూప్ అని ఒక సైట్ ఉంది. ఈ టీ లూప్ ఏదైతే ఉందో, 1 minute, ఈ టీ లూప్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి ఎక్కడ దేంతో బైండ్ అవుతుంది ఇది? 1 minute. ఇక్కడ రైబోజోమ్ తో బైండ్ అవుతుంది. దిస్ ఇస్ రైబోజోమల్ బైండింగ్ సైట్. రైబోజోమల్ బైండింగ్ సైట్ రైబోజోమ్ తో బైండ్ అవుతుంది. డి లూప్ ఏదైతే ఉందో, డి లూప్ కి అమైనో అసైల్ ట్రాన్స్ఫరేజ్ అనే ఒక ఎంజైమ్ వస్తుంది. అమైనో అసైల్ ట్రాన్స్ఫరేజ్ అని ఒక ఎంజైమ్ ఉంటుంది. ఈ అమైనో యాసిడ్ ట్రాన్స్ఫరేస్ ఏదైతే ఉందో, యాక్చువల్ గా ఇది అమైనో యాసిడ్ ని క్యారీ చేయడానికి అవసరం అన్నమాట. ఈ ఎంజైమ్ తో ఇటు పక్క అటాచ్ అవుతున్నారు. ఇంకో పక్క నుంచి ఇది ఏం చేస్తున్నది అంటే, కిందన దీనికి ఒక యాంటీ కోడాన్ లూప్ ఉన్నది. ఈ యాంటీ కోడాన్ లూప్ ఏదైతే ఉందో, ఇది యాక్చువల్ గా కోడాన్ కి కాంప్లిమెంటరీగా ఉంటుంది. సో మన దగ్గర ఫస్ట్ సపోజ్ కోడాన్ ఏదైతే మన దగ్గర ఉన్న ఎంఆర్ఎన్ఏ కోడాన్ జిఏజీ ఉందంటే, దానికి స్పెసిఫిక్ గా దీని దగ్గర ఒక యాంటీ కోడాన్ లూప్ ఉంటుంది. సో జిఏజీ ఫర్ సపోజ్ లెటర్స్ ఏయుజీ ఉంది నాన్న, ఏయుజీ ఉంది. ఏయుజీకి ఏయుజీ ఫర్ సపోజ్ ఉంది, లెటర్స్ సే మనకి ఏదైతే వచ్చిందో యాక్చువల్గా ఎంఆర్ఎన్ఏ, అన్నిటికన్నా ఫస్ట్ దాంట్లో ఏయుజీనే ఉంటుంది మన దగ్గర ఉన్న ఎంఆర్ఎన్ఏకి. సో ఏయుజీకి కాంప్లిమెంటరీగా మనకి ఏం రావాలి ఇక్కడ? యుఏజీ రావాలి. రైట్. యుఏసి రావాలి. అవునా కదా? సో ఈ యుఏసి ఏదైతే ఉన్నది, యుఏసి యాంటీ కోడాన్ లూప్ ఉన్న టిఆర్ఎన్ఏ ఏదైతే ఉందో, ఆ టిఆర్ఎన్ఏ ఏం చేస్తుందో తెలుసా? ఆ టిఆర్ఎన్ఏ ఎమానో అసైల్ ట్రాన్స్ఫరేజ్ సైట్, ఎమానో అసైల్ అటాచ్మెంట్ సైట్ కించి మనకి మీథియోనిన్ ని తీసుకొని వస్తుంది. ఓకే, మీథియోనిన్ ని క్యారీ చేసుకొని వచ్చి కరెక్ట్ గా ఈ యాంటీ కోడాన్ లూప్ తో కోడాన్ దగ్గర అటాచ్ అయ్యి దాని దగ్గర ఉన్న అమైనో యాసిడ్ బైండింగ్ కోసం ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట. ఓకే, అది. సో అందుకు మనం దీన్ని అడాప్టర్ ఎంఆర్ఎన్ఏ అనేసి అంటాం, అడాప్టర్ ఆర్ఎన్ఏ అనేసి అంటాం అనమాట. సో దిస్ ఇస్ ద రీజన్ వై వి కాల్ టిఆర్ఎన్ఏ as అడాప్టర్ ఆర్ఎన్ఏ. ఓకే, అయ్యింది. డన్ అన్న, అయిపోయింది. దిస్ ఇస్ డన్. ఇప్పుడు మనం కావాలంటే కొంచెం రీడింగ్ చేసుకుందాం రండి. ఓకే, ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ the proposition of code, it was clear to Francis that there has to be a mechanism to read the code and also link it to amino acids, because the amino acids have no structural specialities to load the code uniquely. అమైనో ఒక కోడ్ వచ్చిన తర్వాత అమైనో యాసిడ్ నాకు సంబంధించిన కోడ్ వచ్చింది నేను వెళ్ళి తీసుకుంటానని ఏం లేదు అక్కడ. అమైనో యాసిడ్ కి ఏం తెలియదు. సో అమైనో యాసిడ్ ని యాక్చువల్ గా రైబోజోమ్ వరకు తీసుకొని రావాలి, కరెక్ట్ గా కోడాన్ కి కరెక్ట్ గా అటాచ్ చేయాలి. సో అది మనకి టిఆర్ఎన్ఏ చేస్తుంది. హీ పాస్టులేటెడ్ ద ప్రెసెన్స్ ఆఫ్ అన్ అడాప్టర్ మాలిక్యూల్ దట్ వుడ్ ఆన్ వన్ హ్యాండ్ రీడ్ ద కోడ్ అండ్ ఆన్ అదర్ హ్యాండ్ వుడ్ బైండ్ టు స్పెసిఫిక్ అమైనో యాసిడ్స్. ఇది ఎవరు కాన్సెప్చువలైజ్ చేశారు? ఇది యాక్చువల్ గా ఫ్రాన్సిస్ క్రిక్ ఎవరైతే ఉన్నారో అతను యాక్చువల్ గా కాన్సెప్చువలైజ్ చేశారు, ఇది ప్రపోజ్ చేశారు అనమాట. ఓకే, ద టిఆర్ఎన్ఏ దెన్ కాల్డ్ ద ఎస్ఆర్ఎన్ఏ, దాని ముందు సాల్యుబుల్ ఆర్ఎన్ఏ అనేవారు, was known before the genetic code was postulated. However, its role as an adapter molecule was assigned much later. తర్వాత తెలిసింది అది అడాప్టర్ లా పనిచేస్తున్నది అన్నది. ఓకే, ఓకే, డన్. పదండి. టిఆర్ఎన్ఏ హ్యాస్ అ యాంటీకోడాన్ లూప్. టిఆర్ఎన్ఏ లో ఒక యాంటీకోడాన్ లూప్ అనేది ఉంది దట్ హ్యాస్ బేసెస్ కాంప్లిమెంటరీ టు ద కోడ్ అండ్ ఇట్ ఆల్సో హ్యాస్ అన్ అమైనో యాసిడ్ acceptorant to which it binds to the amino acid. టిఆర్ఎన్ఏస్ ఆర్ స్పెసిఫిక్ ఫర్ ఈచ్ అమైనో యాసిడ్. ఒక్కొక్క అమైనో యాసిడ్ కి ఒక్కొక్క టిఆర్ఎన్ఏ, అలాగే ఒక్కొక్క కోడాన్ కి ఒక్కొక్క అమైనో యాసిడ్ దానికి స్పెసిఫిక్ గా ఉంటుందో, అలాగే ఒక్కొక్క టిఆర్ఎన్ఏ కి దాంతో సంబంధించిన అమైనో యాసిడ్ స్పెసిఫిక్ గా ఉంటుంది. ఇట్ ఈస్ యాక్చువల్లీ రిలేటెడ్ టు ద యాంటీ కోడాన్ లూప్. ఏ పర్టికులర్ కోడాన్ కి యాంటీ కోడాన్ లూప్ దాని దగ్గర ఉందో ఆ అమైనో యాసిడ్ అక్కడ అటాచ్ అవుతుంది. ఫర్ ద ఇనిషియేషన్ దేర్ ఇస్ అనదర్ స్పెసిఫిక్ టిఆర్ఎన్ఏ దట్ ఈస్ రిఫర్డ్ టు as ఇనిషియేటర్ టిఆర్ఎన్ఏ. మన ఇనిషియేటర్ టిఆర్ఎన్ఏ ఏదైతే ఉన్నదో దట్ ఈస్ నథింగ్ బట్ ఏయుజీ. ఏయుజీ ఇప్పుడు నేను మీకు చూపించాను కదా, ఇది అన్నమాట ఇనిషియేటర్ టిఆర్ఎన్ఏ. మన ఇనిషియేటర్ టిఆర్ఎన్ఏ ఇలాగే ఉంటుంది అనమాట. దిస్ ఇస్ ద ఇనిషియేటర్ టిఆర్ఎన్ఏ, ఇనిషియేటర్ అన్నమాట. 1 minute. మీకు ఫర్ సపోజ్ క్వశ్చన్ రావచ్చు, ఇనిషియేటర్ టిఆర్ఎన్ఏ ఏదైతే ఉందో దాని యాంటీ కోడాన్ లూప్ ది సీక్వెన్స్ ఏంటి? యాంటీ కోడాన్ లూప్ ఏదైతే ఉందో ఆ యాంటీ కోడాన్ లూప్ ది సీక్వెన్స్ ఏంటి? వాట్ ఈస్ ద సీక్వెన్స్ ఆఫ్ ది యాంటీ కోడాన్ లూప్ ఆఫ్ ఇనిషియేటర్ టిఆర్ఎన్ఏ అని రావచ్చు. సో మీరు ఏంటంటారు? యుఏసి అంటారు.
అర్థమైందా? చాలా ఇంపార్టెంట్ నన్ను, ఇది కన్ఫ్యూజ్ అవ్వకూడదు, మీరు ఈజీగా చెప్పచ్చు. ఫర్ సపోజ్ ఫినైల్ అలెనిన్ అడిగారు అనుకోండి, ఫినైల్ అలెనిన్ ఏముంటుంది? ఏ ఉంటుంది, రైట్? సో మనకి ఫర్ సపోజ్ కోడాన్ లో యుయుయు వచ్చింది. సో యుయుయు కి యాంటీ కోడాన్ లూప్ ఏముంటుంది టిఆర్ఎన్ఏ లో? ఏ ఏ ఏ అలాగనమాట. ఓకే, సో దిస్ విల్ బి ద యాంటీ కోడాన్ లూప్ ఫర్ ఫినైల్ అలెనిన్. ఓకే, ఇది ఫినైల్ అలెనిన్ చేస్తుంది కాబట్టి కోడ్, అది అన్నమాట. డన్. ఓకేనా? అయింది నాన్న, డన్. ఇది దీంతో అయిపోయింది, దీంతో మనకి కంప్లీట్ అయిపోయింది నాన్న. రైట్. ఇప్పుడు యాంటీ కోడాన్ ఒక్కర్స్ ఇన్, ఈజీ క్వశ్చన్. యాంటీ కోడాన్ మనకి దేంట్లో వస్తుంది? టిఆర్ఎన్ఏ లో వస్తుంది. ఈజీ క్వశ్చన్, ఇది పెద్ద కష్టం కాదు. అగేన్స్ట్ ద కోడాన్ 3' UAC 5', వాట్ వుడ్ బి ద సీక్వెన్స్ ఆఫ్ ద కోడాన్ ఆన్ యాంటీ కోడాన్ ఆన్ టిఆర్ఎన్ఏ? ఓకే, సో కోడాన్ సీక్వెన్స్ ఏదైతే ఉందో మనకి, కోడాన్ యాక్చువల్ గా కోడాన్ ఏదైతే ఉందో మనకి, ఏదైతే కోడాన్ ఉన్నదో ఆ కోడాన్ లోని 3' సీక్వెన్స్, మనకి 3' టు 5' ఏముంది? 3' టు 5' మనకి సీక్వెన్స్ ఉందంట, యుఏసి. సో మనకి యాంటీ కోడాన్ ఏ సీక్వెన్స్ లో వస్తుంది? 5' టు 3' లో వస్తుంది. ఓకే, 5' లో 3' ఏం వస్తుంది అన్న దానికి అగేన్స్ట్ గా ఏ యు జి, ఏ. సో 5' టు 3' ఏయుజి వస్తుంది, అది ఆప్షన్. నీట్ 2022 లో అడిగిన క్వశ్చన్ ఇది, మీకు నీట్ 2022 లో అడిగిన క్వశ్చన్ ఇది. అర్థమైందా? అది అన్నమాట. సో దట్ ఈస్ హౌ యూ షుడ్ రిలేట్. మనకి ఏదైతే దాని సీక్వెన్స్ ఏదైతే ఉందో కరెక్ట్ గా దానికి అగేన్స్ట్ గా ఉంటుంది అనమాట. సో మనకి ఇక్కడ ఇది 5' టు 3' ఉన్నది అంటే, ఇది మనకి 3' టు 5' ఉంటుంది. ఇది కూడా అంతే, 3' టు 5'. సో ఫర్ సపోజ్ ఇది 3' టు 5' అంటున్నారంటే అది 5' టు 3' అలాగా. ఓకే, అది అన్నమాట. పదండి, డన్. అయ్యింది, ఇది కూడా కంప్లీట్ అయిపోయింది అన్న. పదండి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ నెక్స్ట్. ఇంకా మనం క్వశ్చన్ చేసుకోవాలనుకుంటాను ఇంకా. ఎస్, మన క్వశ్చన్స్ ఏ ఉన్నాయి ఇంకా. నెక్స్ట్, సూపర్, పదండి. ఓకే, సో మనకి ఇక్కడ నీట్ 2023లో అడిగిన క్వశ్చన్, హౌ మెనీ డిఫరెంట్ ప్రోటీన్స్ డస్ ద రైబోసోమ్ కన్సిస్ట్ ఆఫ్? హౌ మెనీ డిఫరెంట్ ప్రోటీన్స్ దట్ ద రైబోసోమ్ కన్సిస్ట్ ఆఫ్? మనకి రైబోసోమ్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయని అడుగుతున్నారు. ఇది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే క్వశ్చన్. రైబోసోమ్ లో ఎన్ని ప్రోటీన్స్ ఉన్నాయి ఎక్కడ చెప్పారు అని మీకు అనిపిస్తుంది. చెప్పలేదు, నేను మన డయాగ్రామ్ లో డిస్కస్ చేసుకున్నాం కదా, మనం క్యాల్కులేట్ చేయాలన్నమాట. చేస్తే మనకు దొరికిపోతుంది. ఆగండి, నేను మీకు ఏదైతే డయాగ్రామ్ చూపించానో అదే చూపిస్తాను నేను మీకు. ఓకే, ఆ, ఇక్కడ మనకి ఇదే డయాగ్రామ్. దీంట్లో మీరు క్యాల్కులేట్ చేసుకున్నాను ఎన్నో అవుతున్నాయి ఏవి మనకి. మన యూకెరియాట్స్ లో చూసుకున్నట్లయితే 50 + 30 ఎంత అవుతాయి? టోటల్ గా మనకి 83 ప్రోటీన్స్ ఉంటాయి యూకెరియాట్స్ లో. ఓకే, మనకి అదే ప్రోకెరియాట్స్ లో మనకి ఎన్ని ఉన్నాయి? 34 + 20 44 54 55 ప్రోటీన్స్ ఉంటాయి. సో వాళ్ళు మనకి ఇక్కడ మెన్షన్ చేయలేదు యాక్చువల్ గా ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రోటీన్స్ అన్నది వాళ్ళు కరెక్ట్ గా ఇవ్వలేదు. దే హావ్ నాట్ గివెన్ కరెక్ట్లీ హియర్ ఇన్ ద ఫస్ట్ క్వశ్చన్ విచ్ దే హావ్ ఆస్క్డ్. ఓకే, మనకి క్లియర్ గా ఏం చెప్పలేదు అనమాట. బట్ ఇట్ ఈస్ నియర్లీ 80. మనకి ఫర్ సపోజ్ యూకెరియాట్స్ మనం యూకెరియాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిఫరెన్స్ గా యూకెరియాటిక్ రైబోసోమ్స్ తీసుకున్నట్లయితే ఓకే మనకి ఆప్షన్ డి వస్తుంది 80. అది అన్నమాట. సో దిస్ ఇస్ అవుట్ ఆఫ్ ఎన్సీఆర్టీ లిటిల్ బిట్, అవునా కాదా? అది అన్నమాట. ఓకే, రైట్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. 18 అన్న. ఓకే, 80 అవుతుంది ఆన్సర్. ఓకే, పదండి నెక్స్ట్ క్వశ్చన్. ద కోడాన్ ఏయుజీ కోడ్స్ ఫర్ మీథియోనిన్ అండ్ ఫినైలలనిన్ అంట. కరెక్టా రాంగా? కోడాన్ ఏయుజీ ఓన్లీ మీథియోనిన్ కి మాత్రం కోడ్ చేస్తుంది, ఫినైలలనిన్ కి కోడ్ చేయదు. సో స్టేట్మెంట్ 1 ఇస్ రాంగ్. దాని తర్వాత ఏఏఏ అండ్ ఏఏజీ బోత్ కోడ్ ఫర్ ద అమైనో యాసిడ్ లైసిన్. ఇది మనకి ఎలా తెలుస్తుంది? మనం జెనెటిక్ కోడ్ చూడాలి. ఇప్పుడు జెనెటిక్ కోడ్ తీద్దాం ఒకసారి. ఏఏఏ ఇంకా ఏఏజీ రెండు లైసిన్ కోడ్ చేస్తున్నాయంట. ఒకసారి జెనెటిక్ కోడ్ తీసి చూద్దాం రండి. సో జెనెటిక్ కోడ్, ఓకే, ఏఏజీ అంట. సో ఏఏజీ అయితే మనకి ఏ తో స్టార్ట్ అవుతున్నది కాబట్టి ఇక్కడ ఉండాలి. నెక్స్ట్ ఏ ఇక్కడ రావాలి. సో ఏఏజీ ఇంకా ఏఏ, ఇంకోటి ఏమన్నారు? ఏఏయు అన్నారు కదా వాళ్ళు. సో రెండు లైసిన్ ని కోడ్ చేస్తున్నాయి. ఏఏజీ మరి ట్రిపుల్ ఏ అన్నారా ఏంటి? మళ్ళీ ఏ క్వశ్చన్ చూద్దాం ఒక నిమిషం. ఏఏఏఏజీ, ట్రిపుల్ ఏ డబుల్ ఏజీ. సో ట్రిపుల్ ఏ డబుల్ ఏజీ చూసుకున్నట్లయితే మనకి ట్రిపుల్ ఏ మరియు డబుల్ ఏజీ, కరెక్ట్ నాన్న. ఇవి రెండు మనకి లైసింగ్ కోసమే కోడ్ చేస్తున్నాయి, కరెక్ట్. సో మనకి సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అయిపోయింది. కానీ మనకి ఇది ఎలా తెలిసింది? మనం యాక్చువల్ గాను ఇది బాగా చదువుకోవాలి. సో మనకి ఇది ఒక ప్రాబ్లం ఉన్నది. మనకి యాక్చువల్ గా ఎక్కువగా అడిగింది ఎక్కువగా ఎప్పటి వరకును ఎప్పుడు అడగలేదు ఇలాగా.
సో దిస్ ఇస్ అ న్యూ టైప్ ఆఫ్ క్వశ్చన్ అనమాట, కొంచెం టఫ్ గా ఉంది మనకి ఇది. ఎలా గుర్తుపెట్టుకుంటాం, అన్ని నెంబర్ ఆఫ్ కోడౌన్స్ ఉన్నాయి సార్ అంటారు మీరు కూడా, కరెక్టే, నేను ఒప్పుకుంటాను. వీళ్ళు ఓవర్ యాక్టింగ్ చేసిన క్వశ్చన్లు. ఓకే, సో ఏజీ వచ్చేసి కరెక్ట్, ఇది లైసిన్ కి కోడ్ చేస్తున్నాయి. సో స్టేట్మెంట్ 2 ఇస్ కరెక్ట్, స్టేట్మెంట్ 1 ఇస్ ఇన్కరెక్ట్, స్టేట్మెంట్ 2 ఇస్ ట్రూ. ఆప్షన్ బి, ఆప్షన్ బి. ఓకే, పదండి. ఫస్ట్ ఇది రాంగ్ నన్ను, ఫస్ట్ ఇది రాంగ్. ఏయోజీ ఓన్లీ మిథియోనిన్ కే కోడ్ చేస్తుంది. నెక్స్ట్, which of the following features of genetic code does not allow bacteria to produce human insulin by recombinant DNA technology? మనకి ఏ పర్టికులర్ ఫీచర్ ఆఫ్ జెనెటిక్ కోడ్ బ్యాక్టీరియాని హ్యూమన్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది? చాలా మంచి క్వశ్చన్, ఆలోచించి చెప్పండి. ఏ పర్టికులర్ ఫీచర్ ఆఫ్ జెనెటిక్ కోడ్, సేలియంట్ ఫీచర్, మనకి మన మన హ్యూమన్ ఇన్సులిన్ ఏదైతే మన బాడీలో ప్రొడ్యూస్ అవుతున్నదో, ఆర్డిఎన్ఏ టెక్నాలజీ, బయోటెక్నాలజీ త్రూగా మనం బ్యాక్టీరియా బాడీలో కూడా ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాం. దేనివల్ల? దాంట్లో ఇంకా మనలోని జెనెటిక్ కోడ్ సేమ్ గా ఉండడం వల్ల. బికాస్ ద జెనెటిక్ కోడ్ ఈస్ యూనివర్సల్. అది యూనివర్సల్ ఉండడం వల్లనే దాంట్లో అయినా కూడా అవే కోడాన్స్, అవే అమైనో ఆసిడ్స్ ప్రొడ్యూస్ చేస్తే ఆ పాలిపెప్టైడ్ చైన్ లో, సేమ్ మనలో కూడా అదే ప్రొడ్యూస్ చేస్తాయి. కాబట్టి ఆప్షన్ బి అవుతుంది, ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ఎన్ఏ షుడ్ బి మోస్ట్ అబండెంట్ ఇన్ యానిమల్ సెల్స్? నీట్ 2017 క్వశ్చన్. ఇందులో నుంచి ఏ ఆర్ఎన్ఏ మనకి మోస్ట్ అబండెంట్ యానిమల్ సెల్స్ లో? ఇందాకనే నేను మీకు చెప్పాను, ఆర్ఆర్ఎన్ఏ ఏదైతే ఉందో మోస్ట్ అబండెంట్ అని నేను చెప్పాను, ఆప్షన్ సి. ఓకే, పదండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ఆర్ఎన్ఏస్ యాక్ట్స్ as స్ట్రక్చరల్ యాజ్ వెల్ యాజ్ రైబోజైమ్ ఇన్ బ్యాక్టీరియా? నీట్ 2016 లో అడిగారు. ఇప్పుడు మీరు సార్ బుక్ లో ఇవ్వలేదు కదా, అడిగారో లేదు, అడుగుతారో లేదో అని కాదు, బుక్ లో కూడా ఇస్తారు మీకు, ఇప్పుడు ఫర్దర్ మనం చదువుకోబోతున్నాం. సో మనకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ఎన్ఏస్ యాక్ట్ as స్ట్రక్చరల్ ఆర్ఎన్ఏ యాజ్ వెల్ యాజ్ రైబోజైమ్? స్ట్రక్చరల్ ఆర్ఎన్ఏ లో కూడా పనిచేస్తున్నది, రైబోజోమ్ ఫామ్ చేస్తున్నది. అది కాకుండా రైబోజైమ్ ఒక ఎంజైమ్ లో కూడా పనిచేస్తున్నది. ఏంటది? ఏది నాన్న? ఆప్షన్, ఆప్షన్ బి, ఆప్షన్ బి 23 SR అండి, ఆప్షన్ బి. ఓకే, అదే మన యూకెరియాట్స్ లో అయితే 28 SR. ఓకే, పదండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ స్టార్టర్ కోడాన్? నీట్ 2016 క్వశ్చన్. ఏది ఇందులో స్టార్టర్ కోడాన్ అని అడుగుతున్నారు. ఇందులో ఏది ఒక స్టార్టర్ కోడాన్ లో పనిచేస్తున్నది అంటున్నారు? ఏది నాన్న? విచ్ ఆఫ్ దమ్ ఈజ్ స్టార్టర్ కోడాన్ నాన్న? విచ్ ఆఫ్ దమ్ ఇస్ స్టార్టర్ కోడాన్ చెప్పండి, ఇందులో ఏది స్టార్టర్ కోడాన్ నాన్న? విచ్ వన్ ఈస్ స్టార్టర్ కోడాన్? ఏయుజీ, ఏయుజీ ఈజ్ అ స్టార్టర్ కోడాన్. నెక్స్ట్, which one of the following also acts as a catalyst in a bacterial cell? సింపుల్, మళ్ళీ అదే. అంటే catalyst అంటే ఏంటి? రైబోజైమ్ లా పనిచేస్తుంది, ఎంజైమ్ లా పనిచేస్తుంది. ఏది రైబోజైమ్ నాన్న? నీట్ 2011 లో అడిగిన క్వశ్చన్. ఏది రైబోజైమ్ ఇందులో? ఏది రైబోజైమ్ లా పనిచేస్తుంది మనకి? విచ్ వన్ ఈస్ యాక్టింగ్ యాజ్ రైబోజైమ్? 23 SR ఆప్షన్. ఓకే, ఇదొకటి అయింది. నెక్స్ట్, ద వన్ ఆస్పెక్ట్ విచ్ ఇస్ నాట్ అ సేలియంట్ ఫీచర్ ఆఫ్ జెనెటిక్ కోడ్ ఈజ్ ఇట్స్ బీయింగ్? ఏ ఆస్పెక్ట్ మనకి జెనెటిక్ కోడ్ ది ఫీచర్ కాదు, జెనెటిక్ కోడ్ ది కాదు, నాట్ అ సైలెంట్ ఫీచర్ అంటున్నారు. డీజనరసీ జెనెటిక్ కోడ్ ది ఫీచర్, అంబిగ్విటీ కాదు, నాన్ అంబిగ్వస్ అయి ఉండాలి, అందుకే రాంగ్. యూనివర్సల్ స్పెసిఫిక్ కరెక్ట్. సో ఆప్షన్ బి అయిపోతుంది, మీ 2010 లో అడిగిన క్వశ్చన్. ఓకే, సరేనా, అయింది. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి, వాట్ ఈస్ నాట్ ట్రూ ఫర్ జెనెటిక్ కోడ్? ఏది జెనెటిక్ కోడ్ కి కరెక్ట్ కాదు అంటున్నారు? వాట్ ఈస్ నాట్ ట్రూ ఫర్ జెనెటిక్ కోడ్ అంటున్నారు? సో ఏది జెనెటిక్ కోడ్ కి ట్రూ కాదు, విచ్ ఇస్ నాట్ ట్రూ ఫర్ జెనెటిక్ కోడ్? ఇట్ ఈస్ అన్అంబిగ్యూస్ ఆర్ నాన్ అంబిగ్యూస్, అది కరెక్టే. A codon in mRNA is read in a non-contiguous fashion. Wrong. It is read in a contiguous fashion. Contiguous అంటే కంటిన్యూస్ గా ఒక రీడింగ్ ఫ్రేమ్ ఉంటుంది. సో ఇది రాంగ్. దాంతో ఇట్ ఈస్ యూనివర్సల్ అండ్ ఇట్ ఈస్ డీజనరేట్ అనేది కరెక్ట్. సో ఆప్షన్ బి. మీ 2009 లో అడిగిన క్వశ్చన్. ఓకే, డన్, అయిందా? ఈ క్వశ్చన్ కూడా అయిపోయింది. ఓకే, నెక్స్ట్ 2009 లో అడిగిన ఇంకో క్వశ్చన్. Whose experiments cracked DNA and discovered unequivocally that genetic code is a triplet? ఓకే, మనకి యాక్చువల్ గా దీని గురించి డీటెయిల్డ్ గా చెప్పలేదు అవును, ఎవరు ఎక్స్పెరిమెంట్స్ అలా చేశారు అనేసి. కానీ దీంట్లో మనం చూసుకున్నట్లయితే మనకి ఒక పర్టికులర్ సైంటిస్ట్ ది పేరు క్లియర్ గా కనిపిస్తుంది మనకి. బీడల్ అండ్ టాటమ్ అయితే చేయలేదు, మార్షల్ నిరెన్బర్గ్ అనేది చేశారు. సో మార్షల్ నిరెన్బర్గ్ ఇంకా మెథాయ్ అనేసి ఇంకొక సైంటిస్ట్ ఉన్నారు అనుకుంటాను. ఓకే, వాళ్ళిద్దరూ కలిపి చేశారు అనమాట. సో అందుకే ఆప్షన్ బి అవుతుంది. ఎందుకంటే మిగతా వాటిలో మనకి హర్గోబింద్ ఖొరానా, జార్జ్ గ్యామో, సెవరో ఒఖోవా ఎవరి పేర్లు లేదు. సో దాన్ని బట్టి ఇవన్నీ మనకి రాంగ్ అయిపోతాయి, ఆప్షన్ బి అయిపోతుంది, ఆప్షన్ బి. ఓకే, అది అన్నమాట. దిస్ ఇస్ ఆల్సో డన్, అయిపోయింది.
నీట్ 2008 లో అడిగిన క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ కోడాన్స్ ఇస్ కరెక్ట్లీ మ్యాచ్డ్ విత్ దేర్ ఫంక్షన్ ఆర్ ద సిగ్నల్ ఫర్ ద పర్టికులర్ అమైనో యాసిడ్. సో లెట్ us say ఏయుజి ఇంకా ఏసీజీ, ఇవి రెండు స్టార్ట్ కోడాన్స్ లో పనిచేస్తాయి అంటున్నారు. కరెక్టా రాంగ్? సో ఇదంతా మనం మ్యాచ్ చేయాలి అంటే మనకి యూఏజీ యూజీ ఏదైతే ఉందో ఇది కరెక్టే, స్టాప్ కోడాన్స్ లో పనిచేస్తుంది. ఇది మనకు తెలుసు. ఓకే, మిగతా మనకి తెలియదు. సో మనకి ఏయూజీ అనేది మీథోనిన్ చేస్తుందని తెలుసు, ఏసీజీ చేయదని నాకు తెలుసు, ఏయూజీ ఒక్కటే మీథోనిన్ చేస్తుంది. సో రాంగ్ అది. అలాగే యూయుఏ ఇంకా యూసీఏ ఏవైతే ఉన్నాయో ల్యూసిన్ చేస్తాయో లేదో, ఇంకా జియు జీసీయు ఇంకా అలెనిన్ చేస్తాయో నాకు తెలియదు, కానీ యూఏజీ ఇంకా యూజీఏ ఏవైతే ఉన్నాయో స్టాప్ కోడన్స్ గా పనిచేస్తాయని నాకు తెలుసు. విచ్ ఆఫ్ ద పాయింట్స్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అంటున్నారు కాబట్టి నేను ఆప్షన్ డీకి వెళ్ళిపోతున్నాను. అంతే. మిగతా తెలియదు, కానీ ఇప్పుడు మనకు టైం లేదు ఉట్టుకుంటే వాటిని కూర్చొని కెలకడం, ఎందుకంటే కరెక్ట్ తెలిసిపోయినగా మూవ్ అయిపోదాం. పదండి. విచ్ ఫార్మ్ ఆఫ్ ఆర్ఎన్ఏ has స్ట్రక్చర్ రిసెంబ్లింగ్ క్లోవర్ లీఫ్? సో క్లోవర్ లీఫ్ దేనికి ఉంటుంది అన్న, దేనికి ఉంటుంది? టిఆర్ఎన్ఏ ఉంటుంది, రైట్? ఆప్షన్ సి. సింపుల్ క్వశ్చన్ ఇది. ఓకే, అంతే. డన్ అన్న. దీంతో మనకి జెనెటిక్ కోడ్ ఇంకా టైప్స్ ఆఫ్ ఆర్ఎన్ఏస్ కంప్లీట్ అయిపోయి. నౌ వీ హ్యావ్ వీ హ్యావ్ ట్రాన్స్లేషన్ లెఫ్ట్ ఫర్ టుడే. మనం ఇంకా ట్రాన్స్లేషన్ ఒక్కటే మనకి మిగిలింది. ట్రాన్స్లేషన్ మనకి ఇంకొక అరగంట సేపు పడుతుందా అన్న, దానికన్నా ఎక్కువ పట్టదు. బట్ బిఫోర్ దట్ నేను అనుకుందాకైతే మనం 7:15 నుంచి కంటిన్యూస్ గా కూర్చున్నాం, రైట్? 7:15, 8:15, 8:45 అయిపోతున్నాం. సో వీ హ్యావ్ 1.5 hours అయ్యింది అనమాట మనకి. ఓకే, సో అందుకే నేను ప్రిఫర్ చేస్తున్నాను ఏంటంటే ఒక 6 minutes బ్రేక్ తీసుకుందాము. 6 minutes బ్రేక్ తీసుకొని కరెక్ట్ గా 8:50కి మళ్ళీ మన సెషన్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? అది అన్నమాట. ఓకే, 8:50కి మళ్ళీ మన సెషన్ స్టార్ట్ చేద్దాం. ఇస్ ఇట్ ఓకే? అందరికీ ఫైన్? మనం సెషన్ లో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. లెట్ us టేక్ ఎ స్మాల్ బ్రేక్. దిస్ విల్ నాట్ బి అ బిగ్ బ్రేక్. ఒక చిన్న బ్రేక్. ఓకే, సెషన్ రెజ్యూమ్స్ అట్ ఎంతకి ఎంతకి రెజ్యూమ్ చేద్దాం? ఒక 8:50కి రెజ్యూమ్ చేద్దాం. 8:50 p.m. దీంతో మనకి ఇది 8:50 కూర్చొని 9:30 లోపు మన సెషన్ కంప్లీట్ అయిపోతుంది. 9:30 కాదు, దానికన్నా త్వరగానే కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఓకే, సరేనా నాన్న? సో ఒక 10 minutes బ్రేక్, ఒక 7 minutes బ్రేక్ తీసుకుందాం అండ్ విల్ బి బ్యాక్. పదండి.
పదండి నాన్న, లాస్ట్ అండ్ ద ఫైనల్ పార్ట్ ఇవాళ ట్రాన్స్లేషన్ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేసేద్దాం. ఓకే, పదండి కంటిన్యూ చేద్దామండి. లెట్ us గోయింగ్ టు ట్రాన్స్లేషన్. అండ్ ట్రాన్స్లేషన్ అవగానే మన ఇవాళ సెషన్ డన్. ఓకే, పదండి రండి. సో లెట్ us టాక్ అబౌట్ ట్రాన్స్లేషన్. ఇప్పుడు సింపుల్, ఇప్పటి వరకు మనం మాట్లాడుకొని అయిపోయింది. ట్రాన్స్లేషన్ అంటే ఏంటో మనకి ఇప్పటివరకు ఐడియా వచ్చేసే ఉంటుంది. ట్రాన్స్లేషన్ అంటే ఎంఆర్ఎన్ఏ మీద ఉన్న ఇన్ఫర్మేషన్ ని ఒక పాలిపెప్టైడ్ చైన్ కింద కన్వర్ట్ చేయాలి. ఓకే, అది అన్నమాట, రైట్. సో ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడుకొని కంప్లీట్ చేసుకుందాం రండి. ఓకే, ట్రాన్స్లేషన్ రండి. ట్రాన్స్లేషన్ రిఫర్స్ టు ద ప్రాసెస్ ఆఫ్ polymerization of amino acids to form a polypeptide. ఓకే, ద ఆర్డర్ అండ్ సీక్వెన్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్ ఈజ్ ఎంత ఏ ఆర్డర్ లో ఉండాలి, ఏ సీక్వెన్స్ లో ఉండాలి, ఏ అమైనో యాసిడ్ తర్వాత ఏ అమైనో యాసిడ్ రావాలన్నది ఇట్ ఈస్ డిఫైన్డ్ బై ద సీక్వెన్స్ ఆఫ్ బేసిస్ ఆన్ ది ఎంఆర్ఎన్ఏ. ద అమైనో యాసిడ్స్ ఆర్ జాయిండ్ బై అ బాండ్ విచ్ ఇస్ నోన్ యాజ్ అ పెప్టైడ్ బాండ్. ఫార్మేషన్ ఆఫ్ అ పెప్టైడ్ బాండ్ రిక్వైర్స్ ఎనర్జీ. మనకి పెప్టైడ్ బాండ్ ఫార్మ్ అవ్వాలంటే దానికి ఎనర్జీ కావాలి, రైట్. సో దెర్ ఫోర్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ ఇట్ సెల్ఫ్ amino acids are activated in the presence of ATP and linked to their cognate tRNA, a process commonly known as charging of tRNA or amino acylation of tRNA to be more specific. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థమైంది, దట్ మనం ఇప్పుడు ఇంకా ట్రాన్స్లేషన్ లో దూరిపోయాం అనమాట. సో పదండి ఇంకా ట్రాన్స్లేషన్ లో ఒక్కొక్క స్టెప్ గురించి డీటెయిల్ గా చదువుకుందాం రండి. ఓకే, రైట్. ఓకే, సో ట్రాన్స్లేషన్ ఏదైతే ఉందో నాన్న, యాజ్ సజెస్టెడ్ మనకి ట్రాన్స్లేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో, ట్రాన్స్లేషన్ ప్రాసెస్ లో కూడా మూడు స్టెప్స్ వస్తాయి. ఒకటి ఇనిషియేషన్. ఓకే, రెండోది మనకి ఇలాంగేషన్, మూడోది టర్మినేషన్. ఇనిషియేషన్, ఇలాంగేషన్ మరియు టర్మినేషన్. వన్ బై వన్ ఒక్కొక్క ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం పదండి. ఓకే, లెట్ us స్టడీ అబౌట్ ఈచ్ స్టెప్ ఇన్ డీటెయిల్. ఒక్క నిమిషం దానికన్నా ముందు, 1 minute. ఓకే, ఓకే, రైట్. ఓకే, పదండి. ఇప్పుడు వన్ బై వన్ ఒక్క స్టెప్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం అన్నారండి. సో ఇనిషియేషన్ అనేది చాలా కాంప్లెక్స్ అన్న. ఇనిషియేషన్ అన్నిటికన్నా పెద్దది. ఓకే, దీంట్లోనే మనకి బోల్డ్ అని స్టేజెస్ వస్తాయి. ఓకే, ఒకటి ఇనిషియేషన్ లో మనకి ఛార్జింగ్ ఆఫ్ టిఆర్ఎన్ఏ వస్తుంది. దాని తర్వాత బైండింగ్ ఆఫ్ టిఆర్ఎన్ఏ టు స్మాలర్ సబ్ యూనిట్. సో రెండు స్టెప్స్ వస్తాయి. స్టెప్ 1 ఏదైతే ఉన్నదో ఛార్జింగ్ ఆఫ్ టిఆర్ఎన్ఏ వస్తుంది. మనం ఫస్ట్ టిఆర్ఎన్ఏని ఛార్జ్ చేయాలి. ఓకే, ఛార్జ్ చేయడం ఏంటో అన్నది నేర్చుకుంటాం. రెండోది బైండింగ్ ఆఫ్ టిఆర్ఎన్ఏ. ఏదైతే టిఆర్ఎన్ఏ ఉన్నదో, ఓకే, బైండింగ్ ఆఫ్ టిఆర్ఎన్ఏ. 1 minute, సారీ, 1 minute. బైండింగ్ ఆఫ్ ఎంఆర్ఎన్ఏ. ఏదైతే ఎంఆర్ఎన్ఏ సీక్వెన్స్ ఏదైతే దేన్నైతే మనం వాడుకొని దేని మీద అయితే జెనెటిక్ కోడ్ ఉందో దాన్ని వాడుకొని మనం చేయాలో అది ఫస్ట్. ఓకే, బైండింగ్ ఆఫ్ టిఆర్ఎన్ఏ టు స్మాలర్ సబ్ యూనిట్ ఆఫ్ రైబోసోమ్. స్మాలర్ సబ్ యూనిట్ ఆఫ్ రైబోసోమ్. రైబోసోమ్ దీని గురించి డీటెయిల్డ్ గా నేర్చుకుందామండి. సో అన్నిటికన్నా ఫస్ట్ ఇనిషియేషన్ కదా, రైట్. ఇనిషియేషన్ లోని నేను అన్నట్టు, ఓకే, మన ఫస్ట్ స్టెప్ ఏదైతే ఉందో దాని గురించి నేర్చుకుందాం. దట్ ఈస్ ఛార్జింగ్ ఆఫ్ టిఆర్ఎన్ఏ. ఛార్జింగ్, లేదంటే దీన్ని ఇంకోటి ఏంటంటాం, అమైనో ఎసైలేషన్ అంటాం. అమైనో ఎసైలేషన్ ఆఫ్ టిఆర్ఎన్ఏ అంటాం. ఓకే, అమైనో ఎసైలేషన్ ఆఫ్ టిఆర్ఎన్ఏ. అమైనో అసైలేషన్ ఆఫ్ టిఆర్ఎన్ఏ అంటాం. ఇప్పుడు ఛార్జింగ్ ఆర్ అమైనో అసైలేషన్ ఆఫ్ టిఆర్ఎన్ఏ లోని ఏం జరుగుతున్నది, అన్నిటికన్నా ఫస్ట్ ఇప్పుడు లెటస్ సే నాకు ఆ, నాకు ఇప్పుడు ఒక్కొక్క కోడానికి ఒక్కొక్క టిఆర్ఎన్ఏ ఉంది. ఆ పర్టికులర్ అమైనో యాసిడ్ ని తీసుకొని వస్తుంది. నేను చెప్పాను ఏయుజికి ఏయుజితో సంబంధించిన టిఆర్ఎన్ఏ సపరేట్ గా ఉంది. సో ఫర్ సపోజ్ కోడాన్ లో ఫస్ట్ కోడాన్ ఏంటి, ఫస్ట్ కోడాన్ ఎప్పుడు ఇనిషియేటర్ కోడాన్ ఏయుజీనే ఉంటుంది. సో లెటస్ సే ఏయుజీ కోసం ఒక ఏయుజీ కోసం మిథియోనిన్ తీసుకొని రావాలి. సో మిథియోనిన్ అమైనో యాసిడ్ ఏదైతే ఉందో దాంతో వెళ్ళి ఫస్ట్ ఏమవుతుందంటే టిఆర్ఎన్ఏ బైండ్ అవ్వాలి.
ఎందుకంటే దాన్ని సైటోప్లాజం లో సర్క్యులేట్ అవుతున్నది, అది తిరుగుతున్నది సైటోప్లాజం లో. దాన్ని వెళ్ళి పట్టుకోవాలి ఫస్ట్. అమైనో యాసిడ్ బైండింగ్ సైట్ తో వెళ్ళి దాన్ని వెళ్ళి బైండ్ చేయాలి అక్కడ. అది కాకుండా టిఆర్ఎన్ఏ అనేది ఎనర్జీ కావాలి ఫర్దర్ వెళ్ళి అదే అదే టిఆర్ఎన్ఏ దగ్గర ఉన్న ఎనర్జీతోనే పెప్టైడ్ బాండ్ ఫామ్ అవుతుంది. సో టిఆర్ఎన్ఏ దగ్గర ఏటీపీ కావాలి, రైట్, ఎనర్జీ కావాలి. సో అందుకే మనకి ఏమవుతుందంటే అమైనో అసైల్ అమైనో అసైల్ ట్రాన్స్ఫరేజ్ అనే ఒక ఎంజైమ్ అనేది దీంతో బైండ్ అవుతుంది. అమైనో అసైల్ ట్రాన్స్ఫరేజ్ అనే ఎంజైమ్ ఏదైతే ఉందో దీంతో బైండ్ అవుతుంది. ఓకే, బైండ్ అయిన తర్వాత బైండ్ అయిన తర్వాత ఈ అమైనో అసైల్ ట్రాన్స్ఫరేజ్ ఏదైతే ఉందో టిఆర్ఎన్ఏ తోటి బైండ్ అవుతుంది. 1 మినిట్ ఆగండి, 1 మినిట్ ఆగండి. ఇక్కడ సారీ, నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను అన్న. ఇక్కడ ఫస్ట్ మనకి ఏటీపీ వస్తుంది, సారీ సారీ, చిన్న మిస్టేక్. ఓకే, మనకి అమైనో యాసిడ్ ఒక ఏటీపీ మాలిక్యూల్ ఇంకా అమైనో యాసిడ్ ట్రాన్స్ఫరేజ్ ఎంజైమ్ ఫస్ట్ బైండ్ అవుతాయి. ఇది బైండ్ అయిన తర్వాత మనకు ఒక కాంప్లెక్స్ అనేది ఫామ్ అవుతుంది వీటన్నిటిది. మనకి ఫస్ట్ ఒక కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది. ఈ కాంప్లెక్స్ ఏదైతే ఉన్నదో ఈ కాంప్లెక్స్ ఏదైతే ఉందో దీన్నే మనం అమైనో యాసిడ్ ఏఎంపి ఏఎంపి ఓకే, అమైనో యాసిడ్ ఏఎంపి మరియు ఏదైతే ఎంజైమ్ ఉందో అది, మరియు ఏదైతే ఎంజైమ్ గురించి మనం మాట్లాడుకున్నాం అది, ఈ ఎంజైమ్ ఏదైతే ఉందో ఈ, నేను ఈ అని మాత్రం రాస్తున్నాను అనమాట. వీటి మూడిటిది ఒక కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది. ఓకే, ఓకే, వీటి మూడిటిది ఒక కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఏఎంపి గురించి గుర్తుపెట్టుకుందాం. ఎందుకు? ఈ ఏఎంపి ఏదైతే ఉందో ఫర్దర్ మనకి ట్రాన్స్లేషన్ ప్రాసెస్ లో వెళ్ళి ఇలాంగేషన్ ప్రాసెస్ ఏదైతే జరుగుతున్నదో అప్పుడు పెప్టైడ్ బాండ్ ఫామ్ చేస్తుంది. అదే వెళ్ళి పెప్టైడ్ బాండ్ ఫామ్ చేయడానికి ఏదైతే ఎనర్జీ ఉందో ఈ ఏఎంపీనే ఇస్తుంది అనమాట. ఎనర్జీ అనేది ఏఎంపీనే ఇస్తుంది. పెప్టైడ్ బాండ్ ఫార్మేషన్ కి ఎనర్జీ ఏదైతే కావాలో ఏఎంపీ తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు ఈ కాంప్లెక్స్ వెళ్ళి ఫైనల్ గా మనకి టిఆర్ఎన్ఏతో బైండ్ అవుతుంది. ఇప్పుడు ఇది టిఆర్ఎన్ఏతో బైండ్ అవుతుంది. ఆ స్పెసిఫిక్ అమైనో యాసిడ్ ఏదైతే కాంప్లెక్స్ ఫామ్ అయిందో ఇది వెళ్ళి టిఆర్ఎన్ఏతో బైండ్ అయ్యి మనకి ఆ స్పెసిఫిక్ టిఆర్ఎన్ఏ తోటి మనకి అమైనో యాసిడ్ బైండ్ అవుతుంది అనమాట. సో పర్టికులర్ అమైనో యాసిడ్ ఇక్కడ ఉన్నది, ఇంకా దాంతో పాటు ఆ కాంప్లెక్స్ అంతా కూడా బైండ్ అయింది. దీన్నే మనం ఏమంటాం, దిస్ వన్ వి విల్ కాల్డ్ ఇట్ యాస్ చార్జ్ టిఆర్ఎన్ఏ. దీన్ని మనం ఇప్పటి వరకు అన్చార్జ్డ్ అనమాట. ఈ కాంప్లెక్స్ లేకుండా టిఆర్ఎన్ఏ హాయిగా కూర్చుంది, ట్రాన్స్లేషన్ జరిగినప్పుడు హాయిగా అన్చార్జ్డ్ గా కూర్చొని ఉంటుంది. ఎప్పుడైతే యాక్చువల్ గా ట్రాన్స్లేషన్ జరగబోతున్నదో అప్పుడు వెళ్ళి ఎమైనో యాసిడ్ తీసుకోవాల్సినప్పుడు పర్టికులర్ టిఆర్ఎన్ఏ ఏదైతే ఉందో మీథియోనిన్ తో సంబంధించిన టిఆర్ఎన్ఏ అయితే మీథియోనిన్ ని తీసుకొని వస్తుంది అనమాట. ఓకే, అది ఇక్కడ వరకు ఈ పాయింట్ క్లియర్ అయిపోయి ఉండాలి. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ ఇనిషియేషన్. ద సెకండ్ స్టెప్ ఇన్ ఇనిషియేషన్ ఇస్ ద బైండింగ్ ఆఫ్ ఎంఆర్ఎన్ఏ. ద సెకండ్ స్టెప్ ఇస్ బైండింగ్ ఆఫ్ ఎంఆర్ఎన్ఏ, binding of mRNA to smaller subunit of ribosome. Smaller subunit of ribosome. ఇప్పుడు మనం రెండు రైబోసోమ్స్ ని కన్సిడర్ చేసుకోవాలి. 70s ఇంకా 80s రైబోసోమ్స్ రెండింటిని కన్సిడర్ చేసుకోవాలి. సో ఆ లెక్క బట్టి మనం ప్రోకెరియాట్స్ లో ఇంక యూకెరియాట్స్ లో సపరేట్ సిచ్యువేషన్స్ డిస్కస్ చేసుకోవాలి. ఫస్ట్ నేను ప్రోకెరియాట్స్ గురించి మాట్లాడతాను. ప్రోకెరియాట్స్ లో నా దగ్గర 70s సబ్ యూనిట్ ఉంటుంది, సారీ 70s రైబోసోమ్ ఉంటుంది. 70s లో నాకు రెండు సబ్ యూనిట్స్ ఉంటాయి. ఒకటి నా దగ్గర 30s ఉన్నది, ఇంకోటి నా దగ్గర 50s ఉంది, రైట్. 30s సబ్ యూనిట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ద స్మాలర్ సబ్ యూనిట్, చిన్న సబ్ యూనిట్. ఇప్పుడు 30s సబ్ యూనిట్ ఏదైతే ఉన్నదో నాన్న, 30s సబ్ యూనిట్ కి ఇంకా మనకి ఎంఆర్ఎన్ఏ లో ఉన్న సీక్వెన్స్ కి ఒక మంచి రిలేషన్ పట్టుకుంటాం. చూడండి, మీ అందరికీ గుర్తున్నట్లయితే ఇందాక నేను 30s సబ్ యూనిట్ లోని ఏ ఆర్ఆర్ఎన్ఏ మాలిక్యూల్ ఉందన్నాను. మీ అందరికీ గుర్తున్నట్లయితే నేను మీకు చూపిస్తాను. 30s సబ్ యూనిట్ లో మనకి ఏ ఆర్ఎన్ఏ మాలిక్యూల్ ఉంది? ద 30s సబ్ యూనిట్ 16s ఆర్ఆర్ఎన్ఏ మాలిక్యూల్. నేను మీకు ఇందాక చెప్పాను, ఇక్కడ 16s ఇంక ఇక్కడ 18s ఆర్ఆర్ఎన్ఏ మాలిక్యూల్స్ చాలా ఇంపార్టెంట్ అవుతాయి స్మాల్ సబ్ యూనిట్ లో ఉన్నవి. ఓకే, ఇప్పుడు నేను వాటిది సిగ్నిఫికెన్స్ చెప్పబోతున్నాను, జాగ్రత్తగా వినండి. ఓకే, మనకి ఇక్కడ ట్రాన్స్లేషన్ లో వచ్చేసరికి ఓకే, మనకి 30s సబ్ యూనిట్ లో ఉన్న 16s ఆర్ఆర్ఎన్ఏ ఏదైతే ఉందో 16s ఆర్ఆర్ఎన్ఏ ఏదైతే ఉందో ఓకే, 16s ఆర్ఆర్ఎన్ఏ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్ అవబోతున్నది. కేర్ఫుల్ గా వినండి. ఇప్పుడు చూడండి, ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీ అందరికీ చెప్తున్నాను. ఇప్పుడు నాకు ఎలా ఇప్పుడు నాకు ఎలా తెలుస్తుంది అన్న, లెటర్స్ సే నేను ఒక ఎంఆర్ఎన్ఏ మాలిక్యూల్ తీసుకొని వచ్చాను, నా దగ్గర ట్రాన్స్క్రిప్షన్ అయిపోయింది, ఇంకా ఎంఆర్ఎన్ఏ మాలిక్యూల్ నేను రైబోజోమల్ సర్ఫేస్ కి తీసుకొని వచ్చాను. సో ఆ ఎంఆర్ఎన్ఏ మాలిక్యూల్ ఇంకా స్మాలర్ సబ్ యూనిట్ ఆఫ్ రైబోజోమ్ మధ్యన ఒక కనెక్షన్ ఫామ్ అవ్వాలి. ఆ కనెక్షన్ ఫామ్ అయితేనే మాత్రం మనకి ఏమైనా జరుగుతుంది. సో రెండు సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఎస్. మన దగ్గర 30s రైబోజోమ్ లో ఉన్న 16s ఆర్ఆర్ఎన్ఏ ఏదైతే ఉందో అది కూడా ఒక సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ. మనకి ఎంఆర్ఎన్ఏ ఏదైతే ఉందో అది కూడా సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ. ఓకే, మనకి ఎంఆర్ఎన్ఏ ఏదైతే ఉన్నదో
మనకి mRNA ఏదైతే ఉందో, ఏదైతే mRNA మనకి ప్రోకారియోట్ లో ఫామ్ అయ్యి వచ్చిందో, ఆ mRNA లో ఒక సీక్వెన్స్ ఉంటుంది, దాన్ని మనం SDS సీక్వెన్స్ అంటాం. ఆ సీక్వెన్స్ మనం ఏమంటాం? SDS సీక్వెన్స్ అంటాం. అంటే ఏమిటి? షైన్ డెల్గార్నో సీక్వెన్స్. షైన్ డెల్గార్నో సీక్వెన్స్. ఈ షైన్ డెల్గార్నో సీక్వెన్స్ ఏదైతే ఉందో, ఇట్ యాక్ట్స్ as a recognition sequence or the complementary sequence for the 16S RNA. సో ఇప్పుడు కేర్ఫుల్ గా చూస్తారు. మన 16S RNA దగ్గర ఏముంటుంది దానికి అగేన్స్ట్ గా? మన 16S RNA ఏదైతే ఉందో దాని దగ్గర యాంటీ ఎస్డిఎస్ సీక్వెన్స్ ఉంటుంది. దానికి యాంటీ కోడాన్ లాగా యాంటీ ఎస్డిఎస్ సీక్వెన్స్ ఉంటుంది అనమాట. సో ఇదే మనం కేర్ఫుల్ గా అర్థం చేసుకుందాం. సో లెటస్ సే మన దగ్గర ఒక సీక్వెన్స్ ఉంది 16S RNA. 16S RNA దగ్గర ఒక యాంటీ ఎస్డిఎస్ సీక్వెన్స్ 3' టు 5' డైరెక్షన్ లో ఉంటుంది. ఓకే, లెటస్ సే దట్ సీక్వెన్స్ ఇస్, ఇప్పుడు ఫస్ట్ మనకు లెటస్ సే దట్ సీక్వెన్స్ ఇస్ యుఏసి అనుకోండి, లేదో ఒక సీక్వెన్స్ ఉన్నది, ఏదో ఒక సీక్వెన్స్ ఉంది. ఆ పర్టికులర్ సీక్వెన్స్ ని రికగ్నైజ్ చేసి mRNA లో ఉన్న ఎస్డిఎస్ సీక్వెన్స్ ఏదైతే ఉందో వచ్చి బైండ్ అవుతుంది 5' టు 3'. ఓకే, బైండ్ అయ్యి వాటి మధ్యన కాంప్లిమెంటరీ పేరింగ్ స్టార్ట్ అయ్యి అవి రెండు కొంతసేపటి వరకు బైండ్ అయ్యి ఉంటాయి అనమాట. ఓకే, ఈ బైండ్ అయినా ఇవ్వచ్చు, లేదంటే దిస్ మే యాక్ట్ యాజ్ అ రికగ్నిషన్ పాయింట్ ఆల్సో. రెండిట్లో ఏదైనా జరగచ్చు. ఐదర్ అవి గట్టిగా కొంచెం బైండ్ అయినా అవ్వచ్చు, లేదంటే ఇట్ మే ఆల్సో యాక్ట్ యాజ్ ఎ రికగ్నిషన్ పాయింట్. ఇక్కడ రికగ్నిషన్ అనేది జరగచ్చు అనమాట. ఇది అర్థమైందా నాన్న అందరికి? అటెంప్ట్ చేయొచ్చు నాన్న, సెకండ్ టైం నీట్ అటెంప్ట్ చేయండి, నో నీడ్ టు వరీ. హ్యాపీగా అటెంప్ట్ చేయండి ఇఫ్ యూఆర్ రియల్లీ సీరియస్ అబౌట్ ఇట్. ఓకే, మొత్తం ఆడదంతా కూర్చొని కష్టపడి సీరియస్ అవుతానని మీరు అనుకుంటున్నారు అంటే మాత్రం యూ కెన్ డెఫినెట్లీ డూ ఇట్. ఓకే, ఇప్పుడు మనకి ఇప్పుడు మనకి లెటస్ గో నాన్న, లెటస్ గో టు ద యూకెరియాట్స్. యూకెరియాట్స్ పక్క వెళ్దాం ఇప్పుడు. ఓకే, యూకెరియాట్స్ పక్క వెళ్దాం. సో యూకెరియాట్స్ ఏవైతే ఉన్నాయో యూకెరియాట్స్ లో ఏ సబ్ యూనిట్ ఉంటుంది మనకి? ఏటీఎస్ రైబోజోమ్ ఉంటుంది. ఓకే, ఏటీఎస్ రైబోజోమ్ ఉంటుంది. ఏటీఎస్ రైబోజోమ్ లో మనకి రెండు సబ్ యూనిట్స్ ఉంటాయి. ఓకే, ఏటీఎస్ రైబోజోమ్ లో మనకి రెండు సబ్ యూనిట్స్ ఉంటాయి. ఏమిటవి? ఒకటి మనకి 50S, ఇంకోటి మనకి సారీ ఒకటి మనకి 40S, ఇంకోటి 60S, రైట్? 40S అండ్ 60S. మనకి 40S ఇంపార్టెంట్ బికాస్ 40S ఇస్ ద స్మాలెస్ట్ సబ్ యూనిట్. 40S లో మనకి 18S RRNA ఉంటుంది, మనం ఇందాక చదువుకున్నాం. 14S లో మనకి 18S RRNA ఉంటుంది, రైట్? సో యూకెరియాట్స్ లో ఏం జరుగుతుంది అన్న? యూకెరియాట్స్ లో ఏం జరుగుతుంది అన్న? ఓకే, యూకెరియాట్స్ లో ఏం జరుగుతున్నది? 18S RNA ఏదైతే ఉందో, ఈ 18S RNA లో ఉన్న సీక్వెన్స్ ఏదైతే ఉందో, ఇట్ ఈస్ కాంప్లిమెంటరీ టు ద సీక్వెన్స్ ఆన్ ద జీ క్యాపింగ్. జీ క్యాపింగ్ రీజన్ ఏదైతే ఉందో, మనకి జీ క్యాపింగ్ రీజన్ ఉంటుంది, మీ అందరికీ తెలుసు యూకెరియాటిక్ mRNA లో జీ క్యాపింగ్ ఉంటుంది. సో ఆ జీ క్యాపింగ్ రీజన్ లో ఉన్న సీక్వెన్స్ ఏదైతే ఉందో, ఆ సీక్వెన్స్ కి 18S RNA మీద ఉన్న 3' టు 5' సీక్వెన్స్, దీనికి 5' టు 3' సీక్వెన్స్ కి యాక్చువల్ గా కాంప్లిమెంటరీగా ఉంటుంది. అలా కాంప్లిమెంటరీ అవ్వడం వలన మనకి ఇక్కడ రికగ్నిషన్ అనేది జరుగుతుంది. ఈ పాయింట్ లో వచ్చి కరెక్ట్ గా మనకి mRNA సెట్ అవుతుంది, కూర్చుంటుంది అనమాట. ఓ ఇది నా రీజన్, ఇక్కడ వచ్చి నేను కూర్చోవాలి, ఇంకా మొదలెట్టాలనేసి అనమాట. సో దిస్ యాక్ట్స్ యాజ్ అ రికగ్నిషన్ పాయింట్ ఇన్ యూకెరియాట్స్. డన్. ఈ పాయింట్ అర్థమైందా? ఇప్పుడు పదండి ముందుకు వెళ్దాం, రండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం అవుతుందో చూడండి. నౌ గోయింగ్ ఫర్దర్, మనకి ఇనిషియేటర్ కోడాన్ గురించి మాట్లాడుకోవాలి. వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ఇనిషియేటర్ కోడాన్ అండ్ దిస్ డిస్కషన్ ఈస్ రియల్లీ ఇంపార్టెంట్. ఇనిషియేటర్ కోడాన్. ఆల్దో మనం స్టార్ట్ కోడాన్ అన్నిట్లోని సేమ్ గా ఉంటుంది, ఏయుజీ ఉంటుంది అనేసి మనం చదువుకున్నాం, రైట్? ఓకే, సో మనకి ఆ కోడాన్ అనేది సేమ్ గా ఉంటుంది. మనకి యూకెరియాట్స్ తీసుకోండి, మన యూకెరియాట్స్ అవనండి, లేదంటే ప్రోకెరియాట్స్ అవనండి, రెండిట్లోని ఆ కోడాన్ అనేది సేమే ఉంటుంది. ఓకే, మన కోడాన్ అనేది సేమే ఉంటుంది. యూకెరియాట్స్ లోని ఏయుజీ స్టార్టర్ కోడానే, ప్రోకెరియాట్స్ లో కూడా ఏయుజీని స్టార్టర్ కోడాన్, దాంట్లో ప్రాబ్లం ఏమీ లేదు. కానీ ఏయుడి దేనికి కోడ్ చేస్తున్నది, ఏయుజీ దేనికి కోడ్ చేస్తున్నది అనేది ఇంపార్టెంట్. ఓకే, ఏయుజీ యూకెరియాట్స్ లో మీథియోనిన్ కి కోడ్ చేస్తున్నది, వితౌట్ ఎ డౌట్, దాంట్లో డౌట్ లేదు. కానీ మనకి మనకి ప్రోకెరియాట్స్ లో ఏయుజీ ఏదైతే ఉందో, ఇట్ యాక్చువల్లీ కోడ్స్ ఫర్ 1 minute. AUG will actually code for formyl methionine. ఫార్మల్ ఎఫ్మెట్ అంటాం దీన్ని, ఫార్మైల్ మిథియోనిన్ ఎఫ్మెట్ అంటాం. ఓకే, అదొక చిన్న డిఫరెన్స్ ఉన్నదన్నమాట. ఓకే, ఇక్కడ వరకు మనకి పాయింట్ క్లియర్ అయిపోయింది. దిస్ ఇస్ క్లియర్, డన్. ఓకే, దిస్ ఇస్ డన్. రెండో పక్క నుంచి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మనం మాట్లాడుకోవాలి. ఓకే, దట్ ఈస్ మనకి ఇనిషియేషన్ ఫ్యాక్టర్స్ ఏమిటన్నది.
చూడండి మనం ప్రోకెరియాట్స్ లో మాట్లాడుకున్నట్లయితే ఇనిషియేషన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట. దేని నుంచి అయితే మనకి యాక్చువల్గా ఇనిషియేషన్ స్టార్ట్ అవుతుంది. ఇనిషియేషన్ ఫ్యాక్టర్ వచ్చి యాక్చువల్ గాను బిగ్గర్ సబ్ యూనిట్ ని బైండ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇప్పటి వరకు స్మాలర్ సబ్ యూనిట్ ఉన్నది, దాని మీద ఎంఆర్ఎన్ఏ వచ్చి అటాచ్ అయ్యి ఉంది. పెద్ద సబ్ యూనిట్ కూడా రావాలి కదా, అప్పుడే కదా మనకి స్టార్ట్ అవుతుంది ట్రాన్స్లేషన్. సో అప్పుడు మనకి ప్రోకెరియాట్స్ లో ఓకే, ఇంకా యూకెరియాట్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇనిషియేషన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ప్రోకెరియాట్ లో ఇనిషియేషన్ ఫ్యాక్టర్ పేరు ఐఎఫ్. ఇన్ ప్రోకెరియాట్స్ ద ఇనిషియేషన్ ఫ్యాక్టర్ పేరు ఏదైతే ఉందో దాన్ని ఐఎఫ్ అంటాం. ఓకే, అదే యూకెరియాట్స్ లో కూడా సిమిలర్ గానే ఉంటుంది, కానీ దాని ముందు ఒక ఈ పెట్టేస్తాం, ఈఐఎఫ్ అంటాం. అంతే తేడా, ఇంకేం లేదు. ఓకే, సో దీస్ ఆర్ ద ఇనిషియేషన్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు ఏం జరుగుతున్నదో క్లియర్ గా చూడండి. లెట్ us స్టడీ అబౌట్ ఇనిషియేషన్. ఇనిషియేషన్ గురించి చూపిస్తాను నేను మీకు. ఓకే, ఇనిషియేషన్ లో ఏం జరుగుతున్నది అంటే చూడండి క్లియర్ గా ఇక్కడ. ఓకే, మనకి ఏం జరిగింది, అన్నిటికన్నా ఫస్ట్ ఇది స్మాలర్ సబ్ యూనిట్. దిస్ ఇస్ ద స్మాలర్ సబ్ యూనిట్. ఈ స్మాలర్ సబ్ యూనిట్ కి వచ్చి ఎంఆర్ఎన్ఏ బైండ్ అయింది. ఓకే, మనకి స్టార్టర్ కోడ్ అనేది నాన్న ఏయుజీ. ఏయుజీకి టిఆర్ఎన్ఏ కావాలి, రైట్? సో ఫస్ట్ మనకు వచ్చి టిఆర్ఎన్ఏ బైండ్ అవుతుంది. ఫస్ట్ మనకు వచ్చి ఏం బైండ్ అవుతుంది, టిఆర్ఎన్ఏ అనేది బైండ్ అవుతుంది. సో టిఆర్ఎన్ఏ డైరెక్ట్ గా వస్తుంది. ఇంకొచ్చి ఏయుజీ ఎక్కడైతే కనిపిస్తున్నదో మనకి ఎంఆర్ఎన్ఏ మీద, అక్కడ ఇలా ఇలా ఎంఆర్ఎన్ఏ ఉన్నదంటే కరెక్ట్ గా అక్కడ వచ్చి ఇలా డ్రాప్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఎంఆర్ఎన్ఏ కరెక్ట్ గా ఉన్నదంటే టిఆర్ఎన్ఏ దాని యాంటీకోడోన్ లూప్ తో పాటు కరెక్ట్ గా వచ్చి అక్కడ బైండ్ అవుతుంది. ఓకే, టెంపరీ బైండింగ్, ఇది పర్మనెంట్ కాదు. సో టిఆర్ఎన్ఏ దగ్గర ఉన్న యాంటీకోడోన్ లోపు ఏమి ఉండాలి, ఏయుజీకి యుఎస్సి అయి ఉండాలి. కరెక్ట్, అదే ఇక్కడ చూపిస్తున్నాం మనం. కొంచెం కరెక్ట్ గా బైండ్ అవుతుంది. దాని మీద ఏమున్నది, వాట్ డస్ ఇట్ హ్యావ్? ఇట్ హ్యాస్ మిథియోనిన్ ఆన్ ఇట్స్ అండ్ అమైనో యాసిడ్ లూప్. దాని అమైనో యాసిడ్ బైండింగ్ సైడ్ దగ్గర మిథియోనిన్ ఉన్నది. ఇప్పుడు ఏం జరుగుతున్నదో కేర్ఫుల్ గా చూడండి. ఫర్దర్ వాళ్ళు మనకి ఏమవుతున్నదంటే మనకి నెక్స్ట్ వచ్చి లార్జ్ సబ్ యూనిట్ బైండ్ అవుతున్నది. సో ఇనిషియేషన్ లో ఫస్ట్ మనకి సబ్ యూనిట్, ఫస్ట్ స్మాలర్ సబ్ యూనిట్, ఇంకా మనకి ఎంఆర్ఎన్ఏ బైండ్ అయిన తర్వాత చార్జ్ టిఆర్ఎన్ఏ ఏదైతే అమైనో యాసిడ్ తో పాటు వచ్చిందో అది వచ్చి బైండ్ అవుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ వి విల్ హ్యావ్ ద లార్జెస్ట్ సబ్ యూనిట్ బైండింగ్. దిస్ ఇస్ ద కాన్సెప్ట్ దట్ ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లెయిన్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకుంటారు. ఓకే, పదండి. సో మనకి 3 సైట్స్ ఫర్దర్ వెళ్ళి ఉంటాయి. ఫర్దర్ మనం మాట్లాడుకోబోతున్నాం అబౌట్ 3 సైట్స్. ఓకే, సో మనకి ఏదైతే లార్జెస్ట్ సబ్ యూనిట్ ఉన్నదో దాని గురించి ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనం యాడ్ చేసుకోవాలి ఇక్కడ. సో లెట్ us టాక్ అబౌట్ ద లార్జెస్ట్ సబ్ యూనిట్. మనకి ఏదైతే లార్జెస్ట్ సబ్ యూనిట్ ఉందో నాన్న, మనకి ఏదైతే లార్జెస్ట్ సబ్ యూనిట్ ఉందో, లార్జెస్ట్ సబ్ యూనిట్ ఏదైతే ఉందో, ఈ లార్జెస్ట్ సబ్ యూనిట్ రెండిట్లోని మనకి యూకెరియాట్స్ అవనండి, ప్రోకెరియాట్స్ అవనండి, వాటిలో మనకి 3 సైట్స్ కనిపిస్తాయి. అండ్ దీస్ 3 సైట్స్ విల్ బి ఇన్ దిస్ సీక్వెన్స్ ఓన్లీ. ఈ సైటు, పి సైటు, ఏ సైటు. 3 సైట్స్ నాన్న, ఈ సైటు, పి సైటు, ఏ సైటు. మనకి యాక్చువల్ గా ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ పి సైట్ గురించి మాట్లాడుకుందాం, విచ్ ఇస్ ఇన్ ద మిడిల్. పి సైట్ ఏదైతే ఉందో అక్కడ యాక్చువల్ గా పెప్టైడ్ బాండ్ ఫామ్ అవుతుంది, నంబర్ 1. ఓకే, ఇక్కడ మనకి పెప్టైడ్ బాండ్ ఫామ్ అవుతుంది. కానీ పెప్టైడ్ బాండ్ ఫామ్ అవ్వాలి అంటే ఫస్ట్ అమైనో యాసిడ్ రావాలి, దట్ ఈస్ ద మిథియోనిన్ రావాలి అక్కడ. సో మిథియోనిన్ రావడానికి కూడా జాగా అదే. మనకి ఫస్ట్ అమైనో యాసిడ్ కూడా డైరెక్ట్ గా పి సైట్ కి వస్తున్నది. సో ద ఫస్ట్ అమైనో యాసిడ్ ఇస్ యాక్చువల్లీ యాక్టివేటెడ్ ఇన్ ద పి సైట్. తర్వాత వెళ్ళి ఇదే పి సైట్ అవుతుంది అనమాట. ఓకే, చూడండి. సో ఇట్ ఈస్ ఆల్సో ద ప్లేస్ వేర్ ఫస్ట్ అమైనో యాసిడ్ విల్ ఆల్సో బైండ్. ఓకే, ఫస్ట్ 1 minute. సో ఫస్ట్ టిఆర్ఎన్ఏ ఏదైతే ఉందో, ఫస్ట్ టిఆర్ఎన్ఏ మాలిక్యూల్ ఏదైతే ఉందో విచ్ హ్యాస్ మీథియోన్ ఇన్ ఇట్, ఓకే, ఇట్ విల్ కమ్ అండ్ డైరెక్ట్లీ బైండ్ టు ద పి సైట్. ఇది వచ్చేసి పి సైట్ నన్ను, నంబర్ 1. ఓకే, ఓకే, డన్. రెండో పాయింట్, లెట్ us టాక్ అబౌట్ ద ఏ సైట్. ఏ సైట్ ఏదైతే ఉందో ఒకసారి మనకి ఫస్ట్ టిఆర్ఎన్ఏ వచ్చిన తర్వాత ఫర్దర్ ఏవైతే టిఆర్ఎన్ఏస్ ఇంకా వస్తున్నాయో అవన్నీ ఇంక ఏ సైట్ నుంచి ఎంట్రీ కొడతాయి. సో ఏ సైట్ కి మనకి న్యూలీ చార్జ్డ్ టిఆర్ఎన్ఏస్ అన్ని వస్తున్నాయి అన్నమాట. న్యూలీ చార్జ్డ్ టిఆర్ఎన్ఏస్ విత్ రెస్పెక్టివ్ అమైనో యాసిడ్స్, విత్ రెస్పెక్టివ్ అమైనో యాసిడ్స్ అకార్డింగ్ టు కోడాన్ సీక్వెన్స్, అకార్డింగ్ టు కోడాన్ సీక్వెన్స్ ఆన్ ఎంఆర్ఎన్ఏ. నెక్స్ట్ వచ్చేసి ఈ సైడ్ గురించి మాట్లాడుకుందాం. ఈ సైడ్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి ఈ సైడ్ నుంచి ఇక్కడ మనకి ఏమైంది, ఇప్పుడు ఫస్ట్ మనకి అమైనో యాసిడ్ ఇక్కడ నుంచి వచ్చింది, దాని తర్వాత ఇక్కడికి వెళ్ళింది. ఇక్కడ మనకి పెప్టైడ్ బాండ్ ఫామ్ అయిపోయిన తర్వాత మనకి పెప్టైడ్ చైన్ ఏదైతే ఉందో, పాలిపెప్టైడ్ చైన్, అది రిలీజ్ అయిపోవాలి, ఎగ్జిట్ అయిపోవాలి అనమాట. సో దీన్ని మనం ఎగ్జిట్ సైట్ అంటాం అనమాట. వి కాల్ దిస్ యాజ్ ఎగ్జిట్ సైట్. ఇక్కడ మనకి ఏదైతే టిఆర్ఎన్ఏ యూజ్ అయిపోయిందో,
యూజ్డ్ టిఆర్ఎన్ఏ, ఏదైతే టిఆర్ఎన్ఏ ఆల్రెడీ యూజ్ అయిపోయింది, దాని దగ్గర ఉన్న అమైనో యాసిడ్ నాకు ఇచ్చేసింది, అది ఇక్కడ నుంచి ఎగ్జిట్ కొట్టేస్తుంది. ఓకే, అది టిఆర్ఎన్ఏ అక్కడి నుంచి ఎగ్జిట్ కొట్టు. సో దీస్ ఆర్ ద త్రీ సైట్స్ దట్ ఆర్ ప్రెసెంట్ ఆన్ లార్జర్ సబ్ యూనిట్. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ఇలాంగేషన్ మొదలైపోతుంది. ఇంకా ఒకసారి మనకి లార్జ్ సబ్ యూనిట్ వచ్చింది అంటే మాత్రం ఇలాంగేషన్ మొదలైపోతుంది. సో ఇలాంగేషన్ కూడా మళ్ళీ మనకి సేమ్, మనకి కొన్ని ఫ్యాక్టర్స్ కావాలి. ఇలాంగేషన్ జరగాలి అంటే మనకి ఫ్యాక్టర్స్ కావాలి. ఓకే, సేమ్ మనకి ప్రోకెరియాట్స్ లో వచ్చేసి మనకి ఇలాంగేషన్ ఫ్యాక్టర్ ఈఎఫ్ ఉంటుంది. ఇంకా యూకెరియాట్స్ లో వచ్చేసి మనకి ఈఎఫ్ ఉంటుంది. ఓకే, అది అన్నమాట, ఈఎఫ్స్ ఉంటాయి. యూకెరియాటిక్ ఇలాంగేషన్ ఫ్యాక్టర్స్, ప్రోకెరియాట్స్ లో ఇలాంగేషన్ ఫ్యాక్టర్స్. ఓకే, ఇప్పుడు ఇవి రెండే కాకుండా మనకి ఏం కావాలి? వాట్ ఈస్ ద అనదర్ థింగ్ దట్ వి నీడ్? మనకి ఎలాంగేషన్ అవుతున్నప్పుడు మనకి పెప్టైడ్ బాండ్ ఫామ్ అవుతూ వెళ్ళాలి. దానికోసం మనకి పెప్టైడ్ బాండ్ ఫార్మేషన్ కోసం, పెప్టైడ్ బాండ్ ఫార్మేషన్ కోసం మనకి ఏం కావాలి? రైబోజైమ్స్ కావాలి. రైబోజైమ్స్ 23S, మనకి 23S ఆర్ఆర్ఎన్ఏ వచ్చేసి ప్రోకెరియాట్స్ లోని. ఓకే, ఇంకా 28S ఆర్ఆర్ఎన్ఏ ఏదైతే ఉందో అది వచ్చేసి లార్జర్ సబ్ యూనిట్ లోనే ఉంటుంది, యూకెరియాట్స్ లో. అది అన్నమాట. నా వెనకాతలు ఉన్నది మీకు కనిపించకపోయినా పర్వాలేదు, టెన్షన్ పడకండి. ఓకేనా, అది అన్నమాట. డన్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఇలాంగేషన్ గురించి మాట్లాడుకుంటాం. ఇలాంగేషన్ లో ఏం జరుగుతున్నదో చూడండి. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఇలాంగేషన్ మీరు అందరూ క్లియర్ గా ఈ డయాగ్రామ్ నుంచే చూడొచ్చు. ఈ డయాగ్రామ్ లో ఐ థింక్ మీ అందరికీ క్లియర్ గా కనిపిస్తున్నది అనుకుంటాను. ఈ డయాగ్రామ్ లో ఏం నడుస్తున్నదో చూడండి అన్న. మనకి ఏమవుతున్నది, కొత్తమైన యాసిడ్ ఇక్కడికి వస్తున్నది. ఓకే, కొత్తమైన యాసిడ్ ప్రతిసారి వచ్చిన తర్వాత మనకి ఏం జరుగుతున్నది అంటే లార్జర్ సబ్ యూనిట్ అనేది మనకి ఇట్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ ద ఏ సైట్ పక్క మూవ్ అవుతున్నది. మూవ్ అయ్యి మనకి కొత్తమైన యాసిడ్ ని బైండ్ చేసి పీ సైట్ లోని మళ్ళీ మనకి దాన్ని పాత టిఆర్ఎన్ఏ తోసేస్తున్నది. తోసేసి మనకు కొత్త ఏదైతే పాలిపెప్టైడ్ చైన్ ఫామ్ అవుతున్నదో అది అలాగే ఎక్స్టెండ్ అవుతూ వెళ్తున్నది. అందరికీ డయాగ్రామ్ క్లియర్ గా కనిపిస్తున్నదా? రైట్, అర్థమవుతున్నదా ఏం జరుగుతున్నదో? మనం అప్పుడప్పుడు ఏదైతే ట్రాన్స్లేషన్ కోసం ఏదైతే మషీనరీ ఉందో దాని వన్ ఆఫ్ ద స్మాలెస్ట్ మషీన్స్ అంటాం అనమాట. మనం మన సెల్యులార్ వన్ ఆఫ్ ద స్మాలెస్ట్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎఫిషియంట్ అంటాం. ఎందుకంటే మనకి ఇక్కడ రైబోజోమ్ ఏదైతే ఉందో అది యాక్చువల్గా ఇలా మూవ్ అయ్యి మళ్ళీ వెనక్కి, ఇలా మూవ్ అయ్యి మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటుంది అనమాట. సో మనకి స్మాలర్ సబ్ యూనిట్ ఇంకా ఎంఆర్ఎన్ఏ ఏమవుతున్నాయి? స్మాలర్ సబ్ యూనిట్ మరియు ఎంఆర్ఎన్ఏ ఏమవుతున్నాయి? మనకి స్మాలర్ సబ్ యూనిట్ లార్జర్ సబ్ యూనిట్ తో పాటు పూర్తిగా మూవ్ అవ్వదు, అది ఎంఆర్ఎన్ఏని పట్టుకొని ఉంటుంది. లార్జర్ సబ్ యూనిట్ ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది, క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో లార్జర్ సబ్ యూనిట్ అలా ముందుకు వెళ్తూ ఉంటే మనకి స్మాలర్ సబ్ యూనిట్ ఇంకా ఎంఆర్ఎన్ఏ కూడా అలా అలా వెళ్తుంది. సో ట్రాన్స్లేషన్ అనేది మనకి యాక్చువల్ గాను 5' to 3' డైరెక్షన్ లోనే జరుగుతున్నది. కొత్త పాలిపెప్టైడ్ చైన్స్ మనకి వెనక పక్క ఫామ్ అవుతూ వెళ్తున్నాయి. టిఆర్ఎన్ఏ అనేది టువర్డ్స్ 3' వెళ్తున్నాయి. కొత్త టిఆర్ఎన్ఏస్ ఏవైతే వచ్చి యాడ్ అవుతున్నాయో ఆ కొత్త టిఆర్ఎన్ఏస్ మనకి కొత్తగా మనకి ఫ్రెష్ గా ఏవైతే వస్తున్నాయో అవి మనకి 5' రీజన్ నుంచి వస్తున్నాయి, 3' రీజన్ నుంచి బయటికి వెళ్తున్నాయి. సారీ, మనకి 3' రీజన్ దగ్గరికి వస్తున్నాయి, 5' రీజన్ నుంచి బయటికి వెళ్తున్నాయి అనమాట. సారీ, అది అనమాట. ఇన్ రిఫరెన్స్ టు ఎంఆర్ఎన్ఏ 5' to 3' కదా. సో ఇది 5' రీజన్ అందాం, ఇది 3' రీజన్. ఓకే, ఇక్కడ నుంచి కొత్త అమైనో యాసిడ్ వస్తున్నది 3' రీజన్ నుంచి ఎంఆర్ఎన్ఏకి, ఇంకా 5' రీజన్ నుంచి బయటికి వెళ్ళిపోతున్నాయి. అలాగే ఉండడానికి ట్రై చేస్తున్నాను అనమాట. ఓకే, రైట్. సో దిస్ ఇస్ హౌ ద యాక్చువల్లీ ట్రాన్స్లేషన్ విల్ వర్క్. ఓకే, ఇది అన్నమాట. సో అండర్స్టాండ్ దిస్ బెటర్. మనకి పెప్టైడ్ బాండ్ ఏదైతే ఉన్నదో మనకి ఇక్కడ ఫామ్ అవుతున్నది. రండి ఇప్పుడు ఈ పెప్టైడ్ బాండ్ ఫార్మేషన్ గురించి డీటెయిల్డ్ గా నేర్చుకుందాం రండి. ఎలా జరుగుతున్నది ఏమిటి అన్నది మనం డీటెయిల్డ్ గా నేర్చుకుందాం రండి. సో హౌ డస్ ద పెప్టైడ్ బాండ్ ఫార్మేషన్ టేక్ ప్లేస్? పదండి. చూడండి ఇక్కడ స్లోగా మనం మాట్లాడుకున్నట్లయితే మనకి ఏమవుతున్నదంటే అన్నిటికన్నా ఫస్ట్ స్లోగా మాట్లాడుకున్నట్లయితే మనకి పెప్టైడ్ బాండ్ ఏదైతే ఉందో ఫార్మేషన్ గురించి మాట్లాడుకోవాలి. పెప్టైడ్ బాండ్ ఫార్మేషన్ గురించి మాట్లాడుకోవాలి. ఓకే, లెట్ us టాక్ అబౌట్ పెప్టైడ్ బాండ్ ఫార్మేషన్. ఓకే, పెప్టైడ్ బాండ్ ఎలా ఫామ్ అవుతుంది అన్న, అన్నిటికన్నా ఫస్ట్ మనకి ఏమవుతున్నదంటే మనకు 3 సైట్స్ ఉన్నాయన్న. 3 సైట్స్ లోని మనకి ఒకటి ఈ సైట్ ఉంది, ఇంకోటి పి సైట్ ఉంది, ఇంకోటి ఏ సైట్ ఉంది లార్జర్ సబ్ యూనిట్స్ లో. ఓకే,
ఇప్పుడు పీ సైట్ ఏదైతే ఏ సైట్ ఏదైతే ఉందో మనకి పీ సైట్ దగ్గర ఆల్రెడీ ఒక టీఆర్ఎన్ఏ రెడీగా ఉంది. ఇఫ్ యూ ఆల్ రిమెంబర్, మనకి టీ సైట్ దగ్గర ఆల్రెడీ ఒక అమైనో యాసిడ్ రెడీగా ఉంది, మిథియోనైన్ అన్నమాట కదా. మిథియోనైన్ ఫస్ట్ కోడాను వచ్చి అటాచ్ అవుతుంది. మనకి ఏ సైట్ నుంచి కొత్త దోట వచ్చింది, లెటర్స్ ఫినైల్ అలెనిన్ ఉన్నది. సో మనకి కోడ్ ఇలా ఉన్నది అనుకోండి, ఇఫ్ దిస్ ఇస్ ద కోడ్ లో మనకి ఇక్కడ ఏయుజీ ఉంది. ఓకే, కోడ్ లో మనకి ఇక్కడ ఏయుజీ ఉంది. సో ఫస్ట్ మనకి మిథియోనిన్ వస్తుంది. సో మిథియోనిన్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే మనకి ఫర్దర్ ఇక్కడ నుంచి ఫినైల్ అలెనిన్ రావాలి నెక్స్ట్. ఇఫ్ ఇఫ్ ద కోడ్ హ్యాస్ యుయుయు నెక్స్ట్, ఇఫ్ ద కోడ్ హ్యాస్ యుయుయు నెక్స్ట్, యుయు నెక్స్ట్ ఉన్నది అంటే దెన్ ఫినైల్ అలెనిన్ వస్తుంది. ఫినైల్ అలెనిన్ ఉన్నది వస్తుంది. ఈ టీఆర్ఎన్ఏ, ఇంకొక టీఆర్ఎన్ఏ మనకి ఏ సైట్ నుంచి ఎంట్రీ కొడుతుంది. ఇప్పుడు మనకి లార్జెస్ట్ సబ్ యూనిట్ ఏదైతే ఉందో అది ఏం చేస్తుందంటే ఫస్ట్ పీ సైట్ లో ఉన్న మిథియోనిన్ కి ఏ సైట్ లో ఉన్న ఫినైల్ అలెనిన్ కి పెప్టైడ్ బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. ఇక్కడ మనకి పెప్టైడ్ బాండ్ ఫామ్ అవుతుంది. ఫస్ట్ పెప్టైడ్ బాండ్ ఫామ్ అవుతున్నది మనకి పీ సైట్ లో ఉన్న దాని నుంచి మనకి ఏ సైట్ లో ఉన్న దానికి ఫామ్ అయిన తర్వాత మనకి ఏం చేస్తుందంటే ఈ మీథియోనిన్ ఉన్నది ఏదైతే ఉందో దీన్ని ఈ సైట్ కి షిఫ్ట్ కొడుతుంది. ఇంకా ఇది కట్ ఆఫ్ అయిపోతుంది, మనకి టీఆర్ఎన్ఏ నుంచి కట్ ఆఫ్ అయిపోతుంది. కట్ ఆఫ్ అయిపోయి మనకి యాక్చువల్ గా ఈ పాలిపెప్టైడ్ చైన్ ఎక్స్టెండ్ అవుతూ వెళ్తుంది. ఇక్కడ మనకి మీథియోనిన్ ఏదైతే యూజ్డ్ టీఆర్ఎన్ఏ ఉందో ఎగ్జిట్ సైడ్ కి వచ్చేస్తుంది. మనకి ఎగ్జిట్ సైడ్ కి వచ్చేస్తుంది అది వితౌట్ ఎనీ అమైనో యాసిడ్. దాని దగ్గర ఎలాంటి అమైనో యాసిడ్ లేదు, వెళ్ళిపోయింది అమైనో, ఇది వెళ్ళి ఎగ్జిట్ కొట్టేస్తుంది, బయటకి వెళ్ళిపోతుంది అనమాట యూజ్ టీఆర్ఎన్ఏ అలాగా. ఓకే, సో దిస్ ఇస్ హౌ ఎవ్రీథింగ్ విల్ టేక్ ప్లేస్. సో ఈ పెప్టైడ్ బాండ్ ఏదైతే ఫామ్ అయిందో ఈ పెప్టైడ్ బాండ్ ఫామ్ అవ్వడానికి మనకి యాక్చువల్ గా మీ అందరికీ గుర్తున్నట్లయితే ఏం జరుగుతున్నది, ఈ పెప్టైడ్ బాండ్ ఫామ్ అవ్వాలి అంటే మనకి ఎనర్జీ కావాలి. వి నీడ్ ఎనర్జీ, వి నీడ్ ఎనర్జీ. ఓకే, అవునా కాదా, ఎనర్జీ కావాలా లేదా, కావాలి, ఎనర్జీ కావాలి. సో ఎనర్జీ ఏ ఫామ్ లో దొరుకుతుంది మనకి, ఎనర్జీ అనేది మనకి యాక్చువల్ గాను ఓకే ఏదైతే మన స్టార్టింగ్ లో మాట్లాడుకున్నామో ఏటీపీ అనేది వస్తున్నది. అమైనో అసైలేషన్ లేదంటే ఛార్జింగ్ ఆఫ్ టీఆర్ఎన్ ఏదైతే ఉందో అక్కడ ఏటీపీ ఏదైతే ఉందో యాక్చువల్ గా ఏటీపీ జీటీపీ కింద కన్వర్ట్ అవుతుంది. ఒక ఏటీపీ ఒక జీటీపీ కింద కన్వర్ట్ అవుతుంది. సో వన్ ఏటీపీ విల్ కన్వర్ట్ ఇంటూ వన్ జీటీపీ అండ్ దిస్ జీటీపీ విల్ బి యూటిలైజ్. సో ఇదర్ ఏటీపీ అని అవ్వచ్చు లేదంటే జీటీపీ అని అవ్వచ్చు, రెండు ఫైన్, రెండిట్లోని ప్రాబ్లం లేదు. సో ఈ పర్టికులర్ జీటీపీ లేదంటే ఏటీపీ ఏదైతే ఉందో స్టార్టింగ్ లో అమైనో అసైలేషన్ ఏదైతే యాడ్ అయిందో ఆ పర్టికులర్ ఎనర్జీ మాలిక్యూల్ మనకి ఎనర్జీ ప్రొవైడ్ చేస్తున్నది. దేనివల్ల అయితే మనకి ఇలాంగేషన్ అవుతూ వెళ్తున్నది, ఇంకా కంటిన్యూస్ గా ఇలాంగేషన్ జరుగుతున్నది. అదే నేను మీకు ఇందాక నుంచి ఇక్కడ చూపించడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, అది అయింది, ఇక్కడతో మనకి ఇది కంప్లీట్ అయింది. ఇలాంగేషన్ ఎలా అవుతుందో మనకి అర్థమైపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే టర్మినేషన్ చేయాలి. నౌ వీ హ్యావ్ టు డూ టర్మినేషన్. చూడండి ఎలా యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాను. మనకి స్మాలర్ ఇంకా లార్జర్ సబ్ యూనిట్స్ రైబోజోమ్ మనకి మూవ్ అవుతున్నది, చూస్తున్నారా, మీరందరూ చూస్తున్నారా. మనకి టీఆర్ఎన్ఏ మాలిక్యూల్ అట్లానే ఉన్నది, స్ట్రైట్ గా అలా చక్కగా ఉంది. రైబోజోమ్ ఇలా 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 మూవ్ అవుతూ వెళ్ళింది. చూడండి మళ్ళీ చూపిస్తున్నాను, ఇగో చూడండి రైబోజోమ్ ఎలా మూవ్ అవుతూ ఇటుపక్క వెళ్ళిపోతున్నదో. సో ద రైబోజోమ్ ఈజ్ మూవింగ్ ఫ్రమ్ 5' to 3' డైరెక్షన్. రైబోజోమ్ ఈజ్ మూవింగ్ ఫ్రమ్ రైబోజోమ్ both subunits both subunits are moving from 5' to 3' డైరెక్షన్. 5' to 3' డైరెక్షన్ లో మూవ్ అవుతున్నాయి అనమాట. సో ప్రోటీన్ సింథసిస్ కూడా మనకి 5' to 3' డైరెక్షన్ లోనే జరుగుతున్నది. ఓకే, అది చూస్తున్నారా ఎలా ముందుకెళ్తున్నదో, మళ్ళీ ఎలా ముందుకెళ్తున్నారు, మళ్ళీ ముందుకెళ్తున్నారు, అది అన్నమాట. ఓకే, రైట్, ఇది అయిపోయింది. దిస్ ఇస్ నోన్ యాజ్ ఇలాంగేషన్ అన్న. సో ప్రతిసారి ఏమవుతున్నదంటే ప్రతిసారి ఒక కొత్త పెప్టైడ్ బాండ్ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో ఏదైతే జీటీపీలో ఉన్న ఎనర్జీ ఉందో అది జీడీపీ కింద కన్వర్ట్ అవుతున్నది. ఓకే, ఫర్దర్ వెళ్ళి మనకి యాక్చువల్ గాను ప్రతిసారి ఒక కొత్త పెప్టైడ్ బాండ్ అనేది ఫామ్ అవుతున్నది. ఓకే, అది అన్నమాట. డన్. లాస్ట్ వచ్చేసి టర్మినేషన్ అన్న. టర్మినేషన్ లో ఏం జరుగుతున్నది అంటే సింపుల్, పెద్ద కష్టపడాల్సిన ఏమీ లేదు. టర్మినేషన్ లో ఏదైతే జరుగుతున్నదో చాలా సింపుల్ అన్నమాట. ఇక్కడ వరకు మీకు అర్థమైపోయిందంటే టర్మినేషన్ కూడా ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, టర్మినేషన్ లో ఏం జరుగుతున్నది అంటే అన్నిటికన్నా ఫస్ట్ మనకి స్టాప్ కోడాన్స్ వస్తాయి. సో మనకి ఎంఆర్ఎన్ఏ సీక్వెన్స్ లోని ఉన్న అమైనో ఆసిడ్స్ అలా 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 అయిపోతున్న తర్వాత కోడాన్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయి, మీనింగ్ఫుల్ కోడాన్స్ అన్ని అయిన తర్వాత లాస్ట్ లో మనకి స్టాప్ కోడాన్స్ వస్తాయి. స్టాప్ కోడాన్స్ లో ఏది ఒక్క వచ్చినా పర్వాలేదు. ఇట్ కెన్ బి యుఏఏ, ఇట్ కెన్ బి యుజిఏ ఆర్ ఇట్ కెన్ బి యుఏజి. ఈ మూడిట్లో ఏది వచ్చినా కూడా స్టాప్ కోడాను
that will actually mean that the polypeptide chain synthesis will stop now. ఇక్కడతో ట్రాన్స్లేషన్ ఆగుతుందని. సో అప్పుడు ఏం చేస్తుందంటే ఎంఆర్ఎన్ఏలో స్టాప్ కోడానికి ఎలాంటి టీఆర్ఎన్ఏ లేదు. ఎంఆర్ఎన్ఏలోని మన సెల్లోని స్టాప్ కోడాన్స్ కి నో టీఆర్ఎన్ఏ, దెర్ ఇస్ నో టీఆర్ఎన్ఏ. సో దీనికి టీఆర్ఎన్ఏ లేదు కాబట్టి ఏం జరుగుతుంది అంటే దిస్ విల్ యాక్చువల్లీ బి అన్ ఇండికేషన్ టు రిలీజ్ ఫ్యాక్టర్స్. మనకి రిలీజ్ ఫ్యాక్టర్స్ అనేవి రిలీజ్ అవుతాయి ఈ టైంలో, వస్తాయి అనమాట. రిలీజ్ ఫ్యాక్టర్స్ వచ్చి ఏం చేస్తాయి అంటే మనకి ప్రోకెరియాట్ లోని క్యూకెరియాట్ లో సెపరేట్ రిలీజ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ప్రోకెరియాట్ లో ఇంకా యూకెరియాట్స్ లో వచ్చేసి సెపరేట్ రిలీజ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ప్రోకెరియాట్స్ లో వచ్చేసి RF1 RF2 అని రెండు ఉంటాయి. RF1 ఇంకా RF2 అని రెండు ఉంటాయి. యూకెరియాట్స్ లో వచ్చేసి ERFs అనేసి రిలీజ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఈ రిలీజ్ ఫ్యాక్టర్స్ ఏం చేస్తున్నాయి, అన్నిటికన్నా ఫస్ట్ ఏం చేస్తున్నాయో చూడండి. ఈ రిలీజ్ ఫ్యాక్టర్స్ ఏం చేస్తున్నాయి అంటే ఓకే, ఎప్పుడైతే మనకి స్టాప్ కోడాన్ వచ్చిందో ఆ స్టాప్ కోడాన్ రావడం వల్ల మనకి దాంతో సంబంధించి ఎలాంటి టిఆర్ఎన్ఏ మాలిక్యూల్ రాలేదు. సో టిఆర్ఎన్ఏ మాలిక్యూల్ ఏది రాలేదు కాబట్టి ఇది ఏం చేస్తుందంటే ఏదైతే లేటెంట్ టిఆర్ఎన్ఏ మాలిక్యూల్, లాస్ట్ టిఆర్ఎన్ఏ మాలిక్యూల్ ఏదైతే ఉందో దాన్ని కట్ ఆఫ్ చేసి పడేస్తుంది. ఓకే, సో మనకి ఫస్ట్ టిఆర్ఎన్ఏ ఏదైతే ఉందో ఓకే, లాస్ట్ టిఆర్ఎన్ఏ మాలిక్యూల్ ఏదైతే ఉన్నదో, ఏదైతే యాక్చువల్ గా ఒక కోడాన్ని కోడ్ చేయడానికి వచ్చిందో ఓకే, దానికోసం ఎమైనస్ తీసుకుంది, దాన్ని ఎగ్జిట్ సైట్ కి పంపించేస్తుంది, ఫస్ట్ పుష్ అయిపోతుంది ఫస్ట్ అది. సో అది ఎగ్జిట్ సైట్ కి వెళ్ళి బయటికి పుష్ అయిపోతుంది అది. ఇప్పుడు మనకి దగ్గర రెండో పాయింట్ ఏంటి, వాట్ ఈస్ ద సెకండ్ పాయింట్ దట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ అస్, 1 minute. వాట్ ఈస్ ద సెకండ్ పాయింట్ దట్ విల్ హ్యాపెన్? రెండోది ఏం జరుగుతుందంటే ఏదైతే పాలిపెప్టైడ్ చైన్ ఇప్పటి వరకు ఫామ్ అవుతూ వచ్చిందో, పాలిపెప్టైడ్ చైన్ ఏదైతే ఫామ్ అయి వచ్చిందో ఆ పాలిపెప్టైడ్ చైన్ అనేది రిలీజ్ అయిపోతుంది. సో ఈ పర్టికులర్ రిలీజ్ ఫ్యాక్టర్ అనేది బేసిక్ గా చూసుకున్నట్లయితే మనకి లార్జెస్ట్ సబ్ యూనిట్ కి అటాచ్ అవ్వాలి. ఎందుకంటే స్మాలెస్ట్ సబ్ యూనిట్ దగ్గర ఎలాగో లేదు అది పాలిపెప్టైడ్ చైన్, లార్జెస్ట్ సబ్ యూనిట్ దగ్గరే ఉంది. సో ఎక్కువగా లార్జెస్ట్ సబ్ యూనిట్ దగ్గరే ఎక్కువగా వచ్చి అటాచ్ అవుతుంది రిలీజ్ ఫ్యాక్టర్. అయింది. మూడో పాయింట్ ఏదైతే ఉందో, ఒక్కసారి ఇవన్నీ అయిన తర్వాత లాస్ట్ లో రైబోజోమ్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే వాటి యూనిట్స్ ఉన్నాయో, రెండు సపరేట్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో అవి సెపరేట్ అయిపోతాయి. ఇంకా both the ribosomes will separate again and again they will wait for the next translation process. అది అన్నమాట. సో దీంతో మనకి ఎండ్ అయిపోతుంది. ఎండ్ అయిన తర్వాత మనకి ఎంఆర్ఎన్ఏ ఏదైతే ఉందో అదేం చేయాలి, ఇంకా ఎంఆర్ఎన్ఏ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అన్ని తీసుకొని ప్రోటీన్ ఫామ్ చేసేసుకున్నాం. సో ఇట్ విల్ డిసింటిగ్రేట్ అయిపోతుంది, దాని పని అయిపోయింది, అది డిసింటిగ్రేట్ అయిపోతుంది. అది అన్నమాట. సో దిస్ ఈస్ హౌ టర్మినేషన్ విల్ టేక్ ప్లేస్. ఇది ఎలాగైతే టర్మినేషన్ అనేది జరుగుతుంది. సో ఫైనల్ గా మనకి పాలిపెప్టైడ్ చైన్ అనేది రిలీజ్ అయిపోయింది అనమాట. అర్థమైందా? ఓకేనా నాన్న? ఇది అనమాట బేసిక్ గా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ పాలిపెప్టైడ్ చైన్ ఏదైతే ఫామ్ అయింది అనుకుంటున్నాము, ఏదైతే పాలిపెప్టైడ్ చైన్ మనకి ఫామ్ అయిందో, ఈ పాలిపెప్టైడ్ చైన్ మనకి ఏదైతే పాలిపెప్టైడ్ చైన్ వచ్చిందో ఓకే, ఈ పాలిపెప్టైడ్ చైన్ బేసిక్ గా మనం చూసుకున్నట్లయితే యూకెరియాట్స్ తో సంబంధించి చూసుకున్నట్లయితే మనకి అది ఎక్కడ ఫామ్ అయింది, రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం దగ్గర ఫామ్ అయింది. సో రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఏం చేస్తుందంటే ఈ పాలిపెప్టైడ్ చైన్ ని ఓకే గాల్గి కాంప్లెక్స్ కి పంపించేస్తుంది. గాల్గి కాంప్లెక్స్ లో ఏం జరుగుతుందంటే ఈ పర్టికులర్ పాలిపెప్టైడ్ చైన్ ది ఓకే మోడిఫికేషన్ ఇంకా ప్యాకేజింగ్ అనేది జరుగుతుంది. మోడిఫికేషన్ అండ్ ప్యాకేజింగ్ అనేది జరుగుతుంది. అది ఓకేనా? అది డన్ అయిపోయింది. ఇప్పుడు మనం ఎన్సీఆర్టీ రీడింగ్ చేయకుండా వదిలేస్తాం? వదలము. ఒకసారి ఎన్సీఆర్టీ రీడింగ్ చేసే తీరాలి, ఇంపార్టెంట్ మనకి చాలా, అందుకు. ఓకే, పదండి రండి ఇక్కడ. సో ఇందాక నేను చెప్పినట్టు అక్కడతోనే కంటిన్యూ చేద్దాం. ఇన్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ అమైనో ఆసిడ్స్ ఆర్ యాక్టివేటెడ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఏటీపీ అండ్ లింక్డ్ టు దేర్ కాగ్నేట్ tRNA, a process commonly called as charging of tRNA or amino acylation of tRNA to be more specific. In two such charged tRNAs are brought together close enough, the formation of peptide bond between them, okay, would be favored energetically. అది అన్నమాట. చార్జ్ టిఆర్ఎన్ఏ దగ్గర ఏటీపీ ఉంటుంది కాబట్టి the presence of a catalyst would enhance the rate of peptide bond formation. The cellular factory responsible for synthesizing proteins is the ribosome. The ribosome consists of structural RNAs and about 80 different proteins. మనకి టోటల్ గా 80 డిఫరెంట్ ప్రోటీన్స్ అనేవి ఉంటాయి. అదే క్వశ్చన్ లో మనకి ఇందాకలు అడిగారు. ఇన్ ఇట్స్ ఇన్యాక్టివ్ సైట్ ఇట్ ఎగ్జిస్ట్ యాజ్ టూ సబ్ యూనిట్స్, a large subunit and a small subunit. ఇన్యాక్టివ్ స్టేట్ లో రైబోసోమ్ ఎప్పుడైతే ట్రాన్స్లేషన్ చేయట్లేదో అవి సపరేట్ గా ఉంటాయి సబ్ యూనిట్స్. When the small subunit encounters an mRNA, the process of translation of mRNA to protein begins. There are two sites in the large subunit.
for subsequent amino acids to bind and thus to be close enough to each other for the formation of a peptide bond. Okay, మనకి P side to E side to A side గురించి అంటున్నారు వాళ్ళు. The ribosome also acts as a catalyst. 23S RNA in bacteria is the enzyme ribozyme for the formation of peptide bond. క్లియర్ గా చెప్పేశారు వాళ్ళు. A translational unit in mRNA is the sequence of RNA that is flanked by the start codon and the stop codon and codes for a polypeptide. Simple. The mRNA has some additional sequences that are not translated and are referred to as untranslated regions. చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, ఏదైతే ఎంఆర్ఎన్ఏ ఉందో అండ్ ఎంఆర్ఎన్ఏ ఆల్సో హ్యాస్ సమ్ అడిషనల్ సీక్వెన్సెస్ ఏవైతే ట్రాన్స్లేట్ అవ్వవు వాటిని మనం అన్ట్రాన్స్లేటెడ్ రీజన్స్ అంటాం. The UTRs are present in both 5' and 3' end. They are required for efficient translation process. Recognition కోసం కావాలి. ఓకే, నేను ఇప్పుడు మీకు చెప్పాను కదా, షైన్ డెల్గార్నో సీక్వెన్సెస్, జీ క్యాప్ సీక్వెన్సెస్, పాలియేటైలింగ్స్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి యాక్చువల్ గా ట్రాన్స్లేట్ అవ్వవు కదా మనకి. కానీ ట్రాన్స్లేట్ అవ్వకపోయినా వీటిది ఇంపార్టెన్స్ అనేది ఉంది. సో స్టార్ట్ కోవడానికి ముందు ఇంక స్టాప్ కోవడానికి తర్వాత కూడా ఇవి ఉంటాయి అనమాట. ఇవి యాక్చువల్ గా ఆ పర్టికులర్ ఎంఆర్ఎన్ఏని స్ట్రక్చర్ ఇంటిగ్రిటీగా ఉంచుకోవడానికి, ఎంఆర్ఎన్ఏ జాగ్రత్తగా ప్రొటెక్టెడ్ గా ఉంచడానికి ఎలాగో మనం జీ క్యాపింగ్ పాలియేటైలింగ్ చేసాం యూకరియోట్స్ లో. ప్రోకరియోట్స్ లో కూడా మనం చూసాం. అంటే మనకి ప్రొటెక్షన్ ఏం జరగదు, కాకపోతే అవి రికగ్నిషన్ కోసం యూజ్ అవుతాయి. అది అన్నమాట. సో అది డన్, దట్స్ అబౌట్ ఇట్. అయింది. ఫర్ ఇనిషియేషన్ ద రైబోసోమ్స్ బైండ్స్ టు ది ఎంఆర్ఎన్ఏ అట్ ద స్టార్ట్ కోడాన్ అండ్ దట్ ఈస్ రికగ్నైజ్డ్ ఓన్లీ బై ది ఇనిషియేటెడ్ టిఆర్ఎన్ఏ. ఇనిషియేటెడ్ టిఆర్ఎన్ఏ ఏదైతే ఉందో అదే దాన్ని రికగ్నైజ్ చేస్తుంది, ఏదైతే మిథియోనిన్ తీసుకొని వచ్చిందో. The ribosome proceeds to the elongation phase of protein synthesis. During this stage, complexes composed of an amino acid linked to tRNA, ఏదైతే charged tRNAs ఉన్నాయో, sequentially bind to the appropriate codon in the mRNA. కరెక్ట్ గా యాంటీకోడాన్ లూప్ వచ్చి కోడానికి కరెక్ట్ గా కనెక్ట్ అవుతుంది అనమాట టిఆర్ఎన్ఏ ఏదైతే ఉందో, బై ఫార్మింగ్ కాంప్లిమెంటరీ బేస్ పేర్స్. ఓకే, టెంపరీ అండ్ ఫార్మ్ అవుతుంది విత్ ద టిఆర్ఎన్ఏ యాంటీకోడాన్. The ribosome moves from codon to codon. Ribosome codon to codon 5' to 3' direction లో వెళ్తూ ఉంటుంది along the mRNA. The amino acids are added one by one and translated into a polypeptide sequences dictated by the DNA. Dictated by DNA అంటే ఏంటి? DNA లో ఉన్న సీక్వెన్స్ యాక్చువల్గా ఎంఆర్ఎన్ఏ లో వచ్చింది కాబట్టి ఆ సీక్వెన్సే కదా మనం యూటిలైజ్ చేసుకుని ప్రోటీన్ ఫామ్ చేస్తున్నాం, అందుకు రిప్రజెంటెడ్ బై ఎంఆర్ఎన్ఏ. సో డిక్టేటెడ్ బై డిఎన్ఏ చెప్తున్నది, ఎంఆర్ఎన్ఏ దాన్ని ఫాలో అవుతున్నది. ఓకే, అట్ ది ఎండ్ ఆ రిలీజ్ ఫ్యాక్టర్ బైండ్స్ టు ద స్టాప్ కోడాన్. మనకి స్టాప్ కోడాన్ కి రిలీజ్ ఫ్యాక్టర్ బైండ్ అవుతుంది, టర్మినేటింగ్ ట్రాన్స్లేషన్ అండ్ రిలీజింగ్ ద కంప్లీట్ పాలిపెప్టైడ్ ఫామ్ ఫ్రమ్ ద రైబోసోమ్. అది అన్నమాట. ఓకే, అది. సో దీంతో మనకి కంప్లీట్ అయిపోయింది ఎన్సీఆర్టీ కూడా. సో వీఆర్ డన్ విత్ ఎన్సీఆర్టీ ఆల్సో నాన్న, మన ఇది కూడా అయిపోయింది. అండ్ నౌ లెట్ us డూ సమ్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ అయిపోతే చాప్టర్ కంప్లీట్, అంటే సారీ ట్రాన్స్లేషన్ వరకు మనం ఈ సెషన్ కంప్లీట్ చేసుకున్నట్టు. పదండి రండి. The process of translation of mRNA to proteins begins as soon as. Okay, the process of translation of mRNA to proteins as soon as. మనం ఇప్పుడే NCERT లో చదువుకున్నాం, NEET 2022 లో వచ్చింది. ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్లేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎప్పుడైతే మన ఎంఆర్ఎన్ఏ మాలిక్యూల్ స్మాలర్ సబ్ యూనిట్ కి బైండ్ అవుతుందో. The small subunit of ribosome encounters mRNA. ఆప్షన్ ఏ. ఎప్పుడైతే స్మాలర్ సబ్ యూనిట్ ఎంఆర్ఎన్ఏ ఎన్కౌంటర్ చేయగానే మన ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్లేషన్ బిగిన్ అయిపోతుంది. ఇది ఇప్పుడే మనం చదువుకున్నాం, జస్ట్ నౌ వి స్టడీడ్ ఇట్. సో ఆప్షన్ ఏ. ఓకే, డన్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ఎన్ఏస్ ఇస్ నాట్ రిక్వైర్డ్ ఫర్ సింథసిస్ ఆఫ్ ప్రోటీన్? దీంట్లో ఏ ఆర్ఎన్ఏ ప్రోటీన్ సింథసిస్ కోసం అవసరం లేదు అనేసి అంటున్నారు. ఏది అక్కర్లేదు నాన్న? మనకి చూసుకున్నట్లయితే మనకి ట్రాన్స్లేషన్ లో 3 ఆర్ఎన్ఏలు కావాలి. మన ట్రాన్స్లేషన్ ప్రాసెస్ ఇస్ ద ఓన్లీ ప్రాసెస్. ట్రాన్స్లేషన్ ఇస్ ద ఓన్లీ process in which we use all 3 types of RNA. All 3 types of RNA ఇన్వాల్వ్ అవుతాయి. ఓకే, ఆర్ఆర్ఎన్ఏ అనండి, ఎంఆర్ఎన్ఏ అనండి, టీఆర్ఎన్, కానీ siRNA ఇన్వాల్వ్ అవ్వదు కదా. సో ఆప్షన్ బి. ఓకే, డన్ అయింది. నెక్స్ట్, NEET 2020లో అడిగిన క్వశ్చన్. ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ట్రాన్స్లేషన్ ఇస్. ట్రాన్స్లేషన్ ది ఫస్ట్ ఫేజ్ ఏమిటి? వాట్ ఈస్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ట్రాన్స్లేషన్? ట్రాన్స్లేషన్ ది ఫస్ట్ ఫేజ్ ఏంటి? అమైనో అసైలేషన్ ఆఫ్ టిఆర్ఎన్ఏ, రికగ్నిషన్ ఆఫ్ యాంటీకోడాన్, బైండింగ్ ఆఫ్ ఎంఆర్ఎన్ఏ టు రైబోసోమ్, రికగ్నిషన్ ఆఫ్ డిఎన్ఏ మాలిక్యూల్. అమైనో అసైలేషన్ ఆఫ్ టిఆర్ఎన్ఏ అన్నిటికన్నా ఫస్ట్ ఇదే జరుగుతుంది. ఆప్షన్ ఏ కదా, ఇనిషియేషన్ లో ఇదే జరుగుతుంది అన్నిటికన్నా ఫస్ట్, అమైనో అసైలేషన్ జరుగుతుంది. దాని తర్వాత ఎంఆర్ఎన్ఏ రైబోసోమ్ కి బైండ్ అవుతుంది. సో ఫస్ట్ ఇదే. ఓకే, అది అన్నమాట. డన్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్
ఈ క్వశ్చన్ నీట్ 2017 లో అడగడం జరిగింది అండ్ దిస్ ఇస్ అ వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్, జాగ్రత్తగా వినండి. దేర్ ఆర్ 999 బేసెస్ ఇన్ అన్ ఆర్ఎన్ఏ. అంటే బేసిక్ గా ఒక ఎంఆర్ఎన్ఏ గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ ఎంఆర్ఎన్ఏ లో 999 బేసెస్ ఉన్నాయి. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఓకే, దట్ కోడ్స్ ఫర్ అ ప్రోటీన్ విత్ 333 అమైనో ఆసిడ్స్. ఆఫ్ కోర్స్ మనకి 999 ఉన్నాయి, ఒక్కొక్క మూడేసి కోడాన్స్ ఒక అమైనో ఆసిడ్ ఇస్తున్నదంటే 333 అమైనో ఆసిడ్లు మనకి ఫామ్ అవుతున్నాయి. అండ్ ద బేస్ ఎట్ ద పొజిషన్ 901 ఈస్ డిలీటెడ్. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం 900 బేసెస్ ఉన్నాయి నాన్న. ఓకే, మనకి టోటల్ గా ఎన్ని ఉన్నాయి? ఓకే, 1 నుంచి 999 వరకు మొత్తం బేసెస్ ఉన్నాయి. ఎంఆర్ఎన్ఏ మాలిక్యూల్ 5' టు 3' పొజిషన్ లో ఉంది. ఓకే, పొలారిటీతో ఉంది. ఇప్పుడు మనకి 900th పొజిషన్ ఏదైతే ఉందో 901 లో ఏం జరిగింది? 901 లో ఏదైతే బేస్ ఉన్నదో అది డిలీట్ అయిపోయింది. డిలీట్ అవడం వల్ల ఏమవుతుంది? డిలీట్ అవడం వల్ల మనకి ఫ్రేమ్ షిఫ్ట్ మ్యూటేషన్ అవుతుంది. ఎప్పుడైనా మనకు గుర్తుపెట్టుకోండి, మనకి పాయింట్ మ్యూటేషన్ ఒకే బేస్ రిమూవ్ అయినా కూడా అడిషన్ అయినా డిలీషన్ అయినా మనకి ఏం జరుగుతుంది? ఫ్రేమ్ షిఫ్ట్ మ్యూటేషన్ అనేది జరుగుతుంది. రైట్? ఓకే, తెలుసు. సచ్ దట్ ద లెంత్ ఆఫ్ ద ఆర్ఎన్ఏ బికమ్స్ 998 బేసెస్. ఆఫ్ కోర్స్ ఒకటి రిమూవ్ అయిపోయిందంటే 998 బేసెస్. హౌ మెనీ కోడాన్స్ విల్ బి ఆల్టర్డ్? ఎన్ని నంబర్ ఆఫ్ కోడాన్స్ ఆల్టర్ అయిపోయి దీన్ని బట్టి మనకి మనకి ఎన్ని నంబర్ ఆఫ్ కోడాన్స్ ఆల్టర్ అయిపోయి అది అడుగుతున్నారు అనమాట. ఇప్పుడు మనం ఈ విషయాన్ని కేర్ఫుల్ గా చూసుకుందాం, ఈ క్వశ్చన్ ని కేర్ఫుల్ గా అర్థం చేసుకుందాం. ఇక్కడ మనకి వాళ్ళు ఏం చెప్తున్నారంటే మనకి కోడాన్ నంబర్ 1 నుంచి కోడాన్ నంబర్ 900 వరకు ఏం డిస్టర్బ్ అవ్వలేదు కదా. సో ద కోడాన్ నంబర్ 1 టు సారీ బేస్ నంబర్ 1 టు బేస్ నంబర్ 900 వరకు మనకి ఏం డిస్టర్బెన్స్ లేదు. సో 900 వరకు అంతా ఫైనే ఉంది. మనకి 901 నుంచి 999 లోనే ప్రాబ్లం అంతా వచ్చింది, ఎందుకంటే 901 డిలీట్ అయిపోయింది. సో మనకి టోటల్ గా 901 నుంచి 999 వరకు ఎన్ని నెంబర్ ఆఫ్ కోడాన్స్ ఉన్నాయి? సో టోటల్ గా నెంబర్ ఆఫ్ బేసెస్ 99 ఉన్నాయి. కదా, ఫ్రమ్ 901 టు 999 we have a total of 99 bases. Each of the three bases will give 33 codons. సో ఈ 33 కోడాన్స్ లోని మనకి మొత్తం రీడింగ్ ఫ్రేమే మారిపోయింది. సో మొత్తం ఈ కోడాన్స్ అన్ని ఎఫెక్ట్ కొట్టాయి. సో 901 నుంచి స్టార్ట్ అయిన కోడాన్స్ అన్ని మనకి ఎఫెక్ట్ కొట్టేసాయి. సో టోటల్ ఆఫ్ 33 కోడాన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి ఎఫెక్ట్ కొట్టాయి అనమాట. అది దాని అర్థం. ఓకే, అర్థమైందా? ఆప్షన్ ఏ. ఆప్షన్ ఓకే, క్లియర్. ఇది అనమాట బేసిక్ గా ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేస్తారు మీరు. ఓకేనా? పదండి. జస్ట్ 1 minute నాన్న, ఒక ఇంపార్టెంట్ కాల్ వస్తున్నది. జస్ట్ 1 minute. ఓకే నాన్న, అయిపోయింది ఈ క్వశ్చన్, అయిపోయింది. ఈ క్వశ్చన్ అందరికీ క్లియర్ కదా? డన్. ఓకేనా? పదండి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. లెట్స్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. అమైనో యాసిడ్ సీక్వెన్స్ ఇన్ ప్రోటీన్ సింథసిస్ ఇస్ డిసైడెడ్ బై ద సీక్వెన్స్ ఆఫ్. అమైనో యాసిడ్ సీక్వెన్స్ ఏదైతే ఉన్నదో అమైనో యాసిడ్ సీక్వెన్స్ ఏదైతే ఉందో ప్రోటీన్ సింథసిస్ లోని ఈ సీక్వెన్స్ ని ఎవరు డిసైడ్ చేస్తారు? ఈ సీక్వెన్స్ ని ఎవరు డిసైడ్ చేస్తారు? చాలా మంచి క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. పదండి. ఇంకెన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మనకి? ఇంకెన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మనకి? అంతే, ఇదే లాస్ట్ క్వశ్చన్ అన్న. దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్, అంతే అయిపోయింది. ఇదే లాస్ట్ క్వశ్చన్. పదండి, చెప్పండి. అమైనో యాసిడ్ లో ఉన్న సీక్వెన్స్ ని ఎవరు డిసైడ్ చేస్తారు?
ఎవరు డిసైడ్ చేస్తారు? ఎవరు డిసైడ్ చేస్తారు? ఎంఆర్ఎన్ఏ కదా డిసైడ్ చేసేది, అంతే కదా. ఎంఆర్ఎన్ఏలో ఉన్న సీక్వెన్స్ ఏదైతే ఉందో అమైనో యాసిడ్స్ కూడా అదే సీక్వెన్స్ వస్తుంది, రైట్? అంతే, దట్స్ ఇట్. ఆప్షన్ బి. అయిపోయింది. డన్. ఓకేనా? డన్. అయింది నాన్న. సో విత్ దిస్ ఓకే, మనది యాక్చువల్ గా చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోయింది నాన్న. వీఆర్ ఆల్మోస్ట్ డన్ విత్ దిస్ చాప్టర్. సో సారీ, చాప్టర్ అంటున్నాను సారీ. మనకి ట్రాన్స్లేషన్ వరకు కంప్లీట్ అయింది. నౌ వాట్ ఆర్ ద టాపిక్స్ దట్ లెఫ్ట్ విత్? టాపిక్స్ ఫర్ పార్ట్ 3. మనం ఏదైతే పార్ట్ 3 చేసుకుంటామో దట్ విల్ బి ద లాస్ట్ పార్ట్. అది వచ్చేసి మన లాస్ట్ పార్ట్ అవుతుంది. లాస్ట్ పార్ట్ ఏదైతే ఉందో, లాస్ట్ పార్ట్ లో ఏవైతే టాపిక్స్ ఉన్నాయి ఏమిటంటే మనకి మిగిలాయి, ఒకటి మనకి రెగ్యులేషన్ ఆఫ్ జీన్ ఎక్స్ప్రెషన్ మిగిలింది. రెగ్యులేషన్ ఆఫ్ జీన్ ఎక్స్ప్రెషన్ మిగిలింది. ఓకే, రెగ్యులేషన్ ఆఫ్ జీన్ ఎక్స్ప్రెషన్ లోనే మనం ల్యాక్ ఓపెరాన్ కూడా చదువుతాం. ల్యాక్ ఓపెరాన్ అది చదువుతాం. దేని నుంచి అయితే పిచ్చి పిచ్చ క్వశ్చన్స్ అడుగుతారో మీకు. ఓకే, రెగ్యులేషన్ ఆఫ్ జీన్ ఎక్స్ప్రెషన్ చదువుతాం. రెగ్యులేషన్ ఆఫ్ జీన్ ఎక్స్ప్రెషన్ తర్వాత హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ చదువుతాం. హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ తర్వాత డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ చదువుతాం. సో దీస్ ఆర్ ద టాపిక్స్ దట్ ఆర్ లెఫ్ట్ ఫర్ అస్. ఈ టాపిక్స్ మనకు మిగిలి ఉన్నాయి ఇంకా. ఓకే, సో ఈ 3 టాపిక్స్ మనం నెక్స్ట్ లాస్ట్ క్లాస్ లో కవర్ చేసేసుకుంటాం. ఒకసారి ఈ టాపిక్స్ అయిపోయి అనుకోండి, విల్ బి డన్ నాన్న. దట్స్ ఇట్. నోట్స్ అనేవి నేను త్వరగా అప్లోడ్ చేయించేస్తాను, నో నీడ్ టు వరీ నాన్న. ఇవాళ ఇప్పుడు ఏంటంటే హాలిడే కదా, అందుకే మీకు రాలేదేమో, వచ్చేస్తాయి మీకు నోట్స్. ఐ విల్ ఆస్క్ దెమ్ టు అప్లోడ్ ఇట్. ఓకే, డన్. సో ఇది లాస్ట్ పార్ట్, త్వరగానే పెడతాం. మేబీ రాబోయే 3-4 రోజుల్లోనే, లేదంటే నెక్స్ట్ సండేకైనా ఏదో రోజు మీకు అది ఉంటుంది. ఓకే, సో అప్పుడు మనం కలుద్దాంలేండి మళ్ళీ. ఓకే, వి విల్ మీట్ దెన్. మళ్ళీ కలిసి ఈ చాప్టర్ ని కంప్లీట్ చేసేద్దాం. సో మీకు సెషన్ ఎలా అనిపించింది? ఓకే, నా ఎఫర్ట్స్ ఎలా అనిపించాయి? మీకు నిజంగా చాప్టర్ అర్థమైందా లేదా? టాపిక్స్ అర్థమయ్యా లేదా? డీటెయిల్ గా నేను చెప్పడం అనేది మీకు నచ్చిందా లేదా? మీ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో కింద కమెంట్ సెక్షన్ లో డెఫినెట్ గా మెన్షన్ చేయండి నన్ను, ఎవరైతే నా సెషన్ ఇవాళ చూసారో. ఓకే, ఐ వుడ్ రియల్లీ అప్రిషియేటెడ్. సెషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా డెఫినెట్ గా మనం నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం నాన్న. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నోట్స్ అనేవి టెలిగ్రామ్ లో దొరికిపోతాయి మీకు. ఓకే, గుడ్ నైట్ నాన్న. థ్యాంక్ యూ ఫర్ స్టేయింగ్ విత్ మీ టిల్ నౌ. ఓకే, మళ్ళీ నెక్స్ట్ సెషన్ లో కలుద్దాం. బై బై, టేక్ కేర్ అండ్ హ్యావ్ అ నైస్ గుడ్ నైట్.